గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో మనం మారథాన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. అకౌంట్స్ అనే సబ్జెక్టు. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్ని రివైజ్ చేద్దాం సార్. ఆల్రెడీ మీ అందరికీ షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. అడిషనల్ పాయింట్స్ ఏమన్నా ఉంటే ఈరోజు క్లాస్లో మనం ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టాపిక్స్ అసలు మనం ఈరోజు క్లాస్లో కవర్ చేద్దామో చూద్దాం సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్ని టోటల్గా మీరు ఫస్ట్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్, నెక్స్ట్ మనం కవర్ చేసే టాపిక్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, నెక్స్ట్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ అసెట్స్, టోటల్గా మనం 3 కాన్సెప్ట్స్ ఈ చాప్టర్లో ఫోకస్ చేయడం జరుగుతుంది సార్. కాన్సెప్ట్ నెంబర్ 1 క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్, కాన్సెప్ట్ నెంబర్ 2 క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, కాన్సెప్ట్ నెంబర్ 3 క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ అసెట్స్. విత్ నో లాస్ ఆఫ్ టైం ఇమీడియట్గా మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ మనం లాస్ ఆఫ్ స్టాక్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. లాస్ ఆఫ్ స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక అకౌంటింగ్ ఇయర్ని ఎగ్జాంపుల్కి తీసుకుందాం సార్. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ని తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి క్యాలెండర్ ఇయర్ని మనం అకౌంటింగ్ ఇయర్గా సెలెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి 1 జనవరి 2023కి ఇయర్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం సార్. ఇయర్ ఎండ్ అయ్యేటటువంటి డేటు 31 డిసెంబర్ 2023. ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జాక్ట్గా 30th జూన్ 2023, 30th జూన్ 2023. ఎగ్జాంపుల్కి డేట్కు ఉన్నటువంటి రిలవెన్స్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఇట్ ఈస్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ 30th జూన్ 2023. ఎగ్జాక్ట్కి ఈ డేట్కి 30th జూన్ 2023కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ స్టాక్ అనేది లాస్ అవడం జరుగుతుంది. ఎంత స్టాక్ మనం లాస్ అయ్యామో క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్నే మనం క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ అంటాం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఫైర్ యాక్సిడెంట్ ఇయర్ ఎండ్కి జరిగింది అనుకుందాం. ఇయర్ ఎండ్కి ఆబ్వియస్గా మనం ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్లో స్టాక్ అనే ఐటమ్ ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇయర్ ఎండ్కి కాదు సార్, మిడిల్లో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి 30th జూన్ 2023 జరిగింది కాబట్టి ఈ డేట్కి మన బిజినెస్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి స్టాక్ వాల్యూ ఎంతో మనం డిటర్మైన్ చేయాలి. దానికోసం మనం సమ్ స్టెప్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది సార్. ఎగ్జాంపుల్కి మనం మీకు ఇచ్చినటువంటి షార్ట్ మెటీరియల్ కానీ ఓపెన్ చేస్తే మీకు ఇచ్చినటువంటి షార్ట్ మెటీరియల్లో క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్లో ఎవ్రీ స్టూడెంట్ స్టెప్ నెంబర్ 2కి రండి. క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ స్టెప్ నెంబర్ 2, క్యాలిక్యులేట్ ది ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ యాజ్ ఎట్ ది డేట్ ఆఫ్ ఫైర్. డేట్ ఆఫ్ ఫైర్ 30th జూన్ 2023. Estimated value of stock as at the date of fire. While calculating the estimated value of stock as at the date of fire, the following factors should be taken into account. ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ చేయాలి సార్ అంటే ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం సార్. నార్మల్గా ట్రేడింగ్ అకౌంట్ అంటే మీరు 10+1 10+2 ఫౌండేషన్లో ట్రేడింగ్ అకౌంట్ అనగానే ఫర్ ది ఇయర్ ఎండెడ్ అంటాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం ఫర్ ది ఇయర్ ఎండెడ్ అంటాం. కానీ ఇక్కడ మనం స్టాక్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇయర్ ఎండ్ కాదు సార్, డేట్ ఆఫ్ ఫైర్ కాదు సార్.
డేట్ ఆఫ్ ఫైర్కి. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ట్రేడింగ్ అకౌంటే సార్. కాకపోతే ఎడిషనల్గా మన మెమోరాండమ్ అనే వార్డింగ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. మెమోరాండమ్ అంటే మీనింగు రఫ్ వర్క్. మెమోరాండమ్ అంటే మీనింగు రఫ్ వర్క్. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ షుడ్ బి ప్రిపేర్డ్ క్లియర్లీ ఫర్ ది నార్మల్ ఐటమ్స్ అండ్ అబ్నార్మల్ ఐటమ్స్. అబ్నార్మల్ ఐటమ్స్ గురించి మనం లేటర్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేద్దాం సార్. ఎట్ ప్రజెంట్ ఓన్లీ నార్మల్ ఐటమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం సార్? మనం మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది 12 months పీరియడ్కి సంబంధించిన అకౌంట్ కాదు. ఇక్కడ స్టార్టింగ్ డేటు బిగినింగ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. నార్మల్గా మన అకౌంటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది 1st January 2023కి స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ నుంచి అప్ టు ది డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేటు 30th June 2023. అంటే ఈ మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఓన్లీ ఫర్ ది 6 months. ఓన్లీ ఫర్ ది 6 months. బిగినింగ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ నుంచి అప్ టు ది డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్ వరకు మాత్రమే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ట్రేడింగ్ అకౌంట్ అంటే మనకు ఆబ్వియస్గా ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అంటే ప్రీవియస్ ఇయర్కి ఏమై ఉంటుంది సార్? అది క్లోజింగ్ స్టాక్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2 ఓపెనింగ్ స్టాక్ రాయండి. నెక్స్ట్ 2 పర్చేజెస్, నెక్స్ట్ 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ బై సేల్స్, నెక్స్ట్ ఐటమ్ బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ని ఇక్కడ మనం ఎలా అరైవ్ అవుతాం సార్ అంటే యాజ్ ఏ బ్యాలెన్సింగ్ ఫిగర్కి అరైవ్ అవుతాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ట్రేడింగ్ అకౌంట్లో అనదర్ ఐటమ్ ఉంది సార్. ఆ ఐటము గ్రాస్ ప్రాఫిట్. అంటే టోటల్గా మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్లో ఎన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఉన్నాయి సార్ అంటే 2 బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఉన్నాయి. ఒకటేమో బై క్లోజింగ్ స్టాక్, అనదర్ వన్ గ్రాస్ ప్రాఫిట్. ఈ రెండిట్లో మనం ఏదో ఒక బ్యాలెన్సింగ్ ఫిగర్ని సాల్వ్ చేయాలి సార్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం క్లోజింగ్ స్టాక్ను సాల్వ్ చేయొచ్చా సార్? క్లోజింగ్ స్టాక్ను సాల్వ్ చేయగలను అనుకుంటే అసలు మీరు మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు సార్. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్లో ఆల్వేస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి సార్ అంటే స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఆ స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఏమంటాం సార్ అంటే క్లోజింగ్ స్టాక్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని సాల్వ్ చేయాలి సార్? గ్రాస్ ప్రాఫిట్ని సాల్వ్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ని సాల్వ్ చేయడానికి ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ జీపీ రేషియో. సేల్స్ ఇంటూ జీపీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ 6 months పీరియడ్కి సంబంధించిన సేల్స్ ఎగ్జాంపుల్కి ఒక 5 lakhs రూపీస్ అనుకుందాం. 5 lakhs రూపీస్ ఇంటూ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్లో జీపీ రేషియో అనేది ఎగ్జామినరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 20% ఆన్ సేల్స్ అని చెప్పాడు. అలాంటప్పుడు 6 months సేల్స్ 5 lakhs రూపీస్, కరెంట్ ఇయర్ జీపీ రేషియో 20%. ఆబ్వియస్గా మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత అవుతుందమ్మా? 1 lakh రూపీస్. యాజ్ సింపుల్ యాజ్ సచ్. కరెంట్ ఇయర్ సేల్స్ ఎగ్జామినరే చెప్తాడు, కరెంట్ ఇయర్ జీపీ రేషియో కూడా ఎగ్జామినరే చెప్తాడు. సేల్స్ ఇంటూ జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ ఇంటూ జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. సమ్ టైమ్స్ జీపీ రేషియో వాజ్ నాట్ గివెన్ బై ది ఎగ్జామినర్. సమ్ టైమ్స్ జీపీ రేషియో ఎగ్జామినర్ ఇవ్వడు సార్. ఆ జీపీ రేషియోని ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ జీపీ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఇమ్మీడియట్గా మనం ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి సార్ అంటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సార్ ట్రేడింగ్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేశాం కదా సార్. ఇది మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటి సార్ అంటే టు ఫైండ్ అవుట్ ది స్టాక్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్. ఇప్పుడు ఇమీడియట్గా మనం వర్కింగ్ నోట్ నెంబర్ 1 అని చెప్పేసి ట్రేడింగ్ అకౌంట్, ఏ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ సార్ అంటే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది పీరియడ్ ఎండెడ్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్కి సంబంధించిన 12 months ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో నార్మల్గా 2 ఓపెనింగ్ స్టాకు, 2 పర్చేజెస్, 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాకు. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో కూడా క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ ఫిగర్ అవుతుందా సార్? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు కదమ్మా. కాబట్టి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో బై క్లోజింగ్ స్టాక్ ఎంత అనేది స్టాక్ లెడ్జర్కి సంబంధించిన రిజిస్టర్ చూస్తే ఆ రిజిస్టర్లో ఉంటుంది. దాన్ని మీరు సింపుల్గా కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో ఆల్వేస్ బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది సార్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో ఆల్వేస్ బ్యాలెన్స్ ఫిగర్ గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. సార్ ఇప్పుడు మనకు కావాల్సింది గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సార్ ఈ గ్రాస్ ప్రాఫిట్ ఏ ఇయర్ సార్? ప్రీవియస్ ఇయర్ది. ఈ సేల్స్ ఏ ఇయర్ సార్?
ప్రీవియస్ ఇయర్వి. కాబట్టి ఆటోమేటిక్గా మనం క్యాలిక్యులేట్ చేసిన జీపీ రేషియో కూడా ఏ ఇయర్ది అవుతుంది సార్? లాస్ట్ ఇయర్దే అవుతుంది, ప్రీవియస్ ఇయర్దే అవుతుంది. దానికి సమ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ కరెంట్ ఇయర్లో జీపీ రేషియో 5% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తాడు. ఇంక్రీజ్ అయ్యింది అంటే ఎగ్జాంపుల్కి ప్రీవియస్ ఇయర్ జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 20% మనం క్యాలిక్యులేట్ చేసాం. కరెంట్ ఇయర్లో ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పాడు అనుకుందాం. దీనికి ఒక 5% యాడ్ చేయండి. అలాంటప్పుడు కరెంట్ ఇయర్ జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 25%. సమ్ టైమ్స్ లాస్ట్ ఇయర్ జీపీ రేషియో 20%, కరెంట్ ఇయర్ జీపీ రేషియో వాజ్ డిక్రీజ్డ్ అని చెప్తాడు. అలాంటప్పుడు -5% రాయండి. అప్పుడు ఎఫెక్టివ్ జీపీ రేషియో ఫర్ ది కరెంట్ ఇయర్ 15% అవుతుంది. సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అని చెప్పడు, డిక్రీజ్ అని చెప్పడు. అలాంటప్పుడు మన ఎజంప్షన్ లాస్ట్ ఇయర్ జీపీ రేషియో వాజ్ అప్లైడ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్ ఆల్సో, అంటే కాన్స్టెంట్గా ఉంది అని మీనింగ్ సార్. అలాంటప్పుడు 20% ప్లస్ ఆర్ మైనస్ చేంజెస్ 0. అలాంటప్పుడు ఎఫెక్టివ్ జీపీ రేషియో ఫర్ ది కరెంట్ ఇయర్ ఇస్ ఈక్వల్ టు 20%. ఈ పాయింట్స్ కమ్యూనికేట్ అవుతున్నాయా సార్ స్టూడెంట్స్కి? ఎస్ సార్. ఎవరి స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సార్. ఫస్ట్ మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్కి మన ప్రిమిసెస్లో ఎంత స్టాక్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి సార్. దీన్నే మనం స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అంటాం. స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం సార్? మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్. ఏ డేట్కి స్టార్ట్ అవుతుంది సార్ అంటే బిగినింగ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. మన ఎగ్జాంపుల్ 1 జనవరి 2023. ఏ డేట్కి ఎండ్ అవుతుంది సార్ అంటే 30th June 2023. మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓన్లీ ఫర్ ది 6 monthsకు ప్రిపేర్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో ఉండే ఐటమ్స్ 2 ఓపెనింగ్ స్టాకు, 2 పర్చేజెస్, 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాకు, 2 గ్రాస్ ప్రాఫిట్. ఆల్వేస్ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఫిగరు క్లోజింగ్ స్టాక్. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని సాల్వ్ చేయాలి సార్ అంటే గ్రాస్ ప్రాఫిట్ని సాల్వ్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సేల్స్ ఇంటూ జీపీ రేషియో. కరెంట్ ఇయర్ సేల్స్ 5 lakhs అనుకుందాం, కరెంట్ ఇయర్ జీపీ రేషియో 20% అనుకుందాం. గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ ఎంత అవుతుంది సార్ అంటే 1 lakh అవుతుంది. కాబట్టి ఆల్వేస్ బ్యాలెన్స్ ఫిగరు క్లోజింగ్ స్టాక్ అవుతుంది. సమ్ టైమ్స్ ఈ 20% అనేది ఎగ్జామినర్ ఇవ్వడు, మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికోసం ఏ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం సార్? ట్రేడింగ్ అకౌంట్. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్. ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో వన్ అండ్ ఓన్లీ బ్యాలెన్స్ ఫిగరు గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. మనం ఓపెన్ చేసింది లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి ఆ రేషియో అనేది లాస్ట్ ఇయర్ రేషియో అవుతుంది. ప్రాబ్లంలో జీపీ రేషియోకి ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడేమో చెక్ చేయండి. ఇంక్రీజ్ అవుతుంది అంటేనేమో యాడ్ బ్యాక్ చేయండి, డిక్రీజ్ అవుతుంది అంటేనేమో లెస్ చేయండి. ఏమీ చెప్పకపోతే లాస్ట్ ఇయర్ జీపీ రేషియోనే కరెంట్ ఇయర్ రేషియోగా కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఈ 2 steps అర్థమవుతున్నాయా సార్? ఎస్ సార్. నెక్స్ట్ ఈ జీపీ రేషియో క్యాలిక్యులేషన్లో సమ్ అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాడు సార్. వైల్ క్యాలిక్యులేటింగ్ ది జీపీ రేషియో ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ షుడ్ బి అడ్జస్టెడ్ ఎట్ కాస్ట్. ఓపెనింగ్ స్టాక్ కావచ్చు, క్లోజింగ్ స్టాక్ కావచ్చు. ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాడు సార్. షుడ్ బి అడ్జస్టెడ్ ఎట్ కాస్ట్ ఇన్ కేస్ ది స్టాక్ హ్యావ్ బీన్ అండర్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్కి సమ్ టైమ్స్ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు స్టాక్ వాజ్ వాల్యూడ్ ఎట్ 90% ఆఫ్ ది కాస్ట్ అని చెప్తాడు. స్టాక్ను దేనికి వాల్యూ చేశాడు సార్? 90%కి వాల్యూ చేశాడు. 90%కి వాల్యూ చేశాడంటే మీనింగ్ అండర్ వాల్యుయేషన్ జరిగింది అని. అలాంటప్పుడు మీరు దాన్ని ఎట్ కాస్ట్కి వాల్యూ చేయాలి. అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎంత వాల్యూ అయితే డిక్రీజ్ చేశాడో అంత అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి సార్ ఫర్ ఎగ్జాంపుల్కి స్టెప్ నెంబర్ 1లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ షుడ్ బి అడ్జస్టెడ్ ఎట్ కాస్ట్ అన్నాడు సార్. ఇన్ కేస్ స్టాక్స్ హ్యావ్ బీన్ అండర్ ఆర్ ఓవర్ వాల్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రాబ్లంలో మనకి ఓపెనింగ్ స్టాకు 90,000 రూపీస్ ఇచ్చాడు.
ఇటు రిప్రజెంట్స్ 90% ఆఫ్ ది కాస్ట్ అని చెప్పాడు అనుకుందాం. అంటే 90,000 డివైడెడ్ బై 90 మనం ఎట్ కాస్ట్కి వాల్యూ చేయాలి కాబట్టి 100కి ఎంతో చెక్ చేసుకుంటాం సార్. అలాంటప్పుడు 1,00,000 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఇచ్చిన వాల్యూ 90,000 రూపీస్. దానిని అండర్ వాల్యూ అంటాం సార్. ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ వాజ్ అండర్ వాల్యూడ్, యాడ్ ది అమౌంట్. ఎంత అమౌంట్ యాడ్ చేయమంటారు సార్ అంటే 10,000 రూపీస్ యాడ్ చేయండి. అప్పుడు అమౌంట్ 1,00,000 రూపీస్ అవుతుంది. సమ్ టైమ్స్ 1,10,000 రూపీస్ ఇస్తాడు సార్. ఓవర్ వాల్యూడ్ అంటాం దీన్ని. 1,10,000 రూపీస్ రిప్రజెంట్ 110% ఆఫ్ ది కాస్ట్. అలాంటప్పుడు 100 రిప్రజెంట్ హౌ మచ్ అని క్యాలిక్యులేట్ చేయండి సార్. 1,00,000 రూపీస్ అవుతుంది. అంటే మీరు ఓపెనింగ్ స్టాక్ అయినా క్లోజింగ్ స్టాక్ అయినా ఆల్వేస్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ ఎ కాస్ట్ ఓన్లీ. అండర్ వాల్యుయేషన్ జరిగితేనేమో యాడ్ చేయండి సార్ డిఫరెన్స్ అమౌంట్ని. ఓవర్ వాల్యూ జరిగితేనేమో డిక్రీజ్ చేయండి. నెక్స్ట్ ఈ పాయింట్, ది ఎఫెక్ట్స్ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్స్ ఇఫ్ ఎనీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. సరే అట్ ప్రజెంట్ అయితే ఎవరీ స్టూడెంట్ స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 కంఫర్టబుల్గానే ఉన్నాయా మీకు? నెక్స్ట్ ఎట్ ప్రజెంట్ మనం స్టెప్ నెంబర్ 2లో స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ దీనికి సంబంధించి నోట్ పాయింట్స్ అబ్నార్మల్ పాయింట్స్ ఉన్నప్పుడు చూద్దాం సార్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ స్టాక్ లాస్ట్ బై ది ఫైర్ యాక్సిడెంట్. వాల్యూ ఆఫ్ స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్కి స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ 1,00,000 రూపీస్ అనుకుందాం. దీన్ని మనం యాజ్ పర్ స్టెప్ నెంబర్ 2 అరైవ్ అవుతాం సార్. లెస్ వాల్యూ ఆఫ్ సాల్వేజ్డ్ స్టాక్ నాట్ హ్యాండెడ్ ఓవర్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. సార్ వాట్ డూ యూ మీన్ బై వర్డ్ సాల్వేజ్ వాల్యూ? స్టాక్ సేవ్డ్ ఫ్రమ్ ఫైర్ యాక్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ప్రిమిసెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం సార్. ఓవరాల్గా ఒక 70 బెంచెస్ ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎంటైర్ 70 బెంచెస్ డిస్ట్రాయ్ అవ్వాల్సిందేనా సార్? నో సార్. ఫైర్ యాక్సిడెంట్ జరిగి 60 బెంచెసే డిస్ట్రాయ్ అని. ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్కి మన ప్రిమిసెస్లో ఎన్ని బెంచెస్ ఉన్నాయేమో? 70 బెంచెస్ ఉన్నాయి. కానీ ఎన్ని మాత్రమే డిస్ట్రాయ్ అయినాయి సార్ అంటే 60 మాత్రమే డిస్ట్రాయ్ అయినాయి. ఫస్ట్ మన ప్రిమిసెస్లో ఉన్న టోటల్ బెంచెస్ 70. స్టాకు సేవ్డ్ ఫ్రమ్ ది ఫైర్ 10 బెంచెస్. స్టాక్ లాస్ట్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ 60 బెంచెస్. ఇక్కడ మీరు ఎంత స్టాక్ ఉంది అనేదేమో స్టెప్ నెంబర్ 2లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత స్టాక్ లాస్ అయ్యాము అనేదాన్ని స్టెప్ నెంబర్ 3లో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఎగ్జాంపుల్కి 1,00,000 రూపీస్ అనుకుందాం సార్. ఇందులో మనం 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ ది స్టాక్ని ఫైర్ యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసాం. అలాంటప్పుడు ఎంత లాస్ అయినట్టు సార్ మనం? 90,000 రూపీస్. స్టెప్ నెంబర్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ యాక్చువల్ లాస్ సఫర్డ్ అంటాం సార్. దీన్ని మనకు ఫార్ములా స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఫ్రమ్ ది స్టెప్ నెంబర్ 2 లెస్ సాల్వేజ్ వాల్యూ నాట్ హ్యాండెడ్ ఓవర్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. యాక్చువల్ లాస్ సఫర్డ్ ఎంత సార్ అంటే 90,000 రూపీస్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 మీ మెటీరియల్లో హెడ్డింగ్ పెట్టండి సార్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ క్లెయిమ్. స్టెప్ నెంబర్ 4 క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ క్లెయిమ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ క్లెయిమ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ క్లెయిమ్. నెట్ క్లెయిమ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఏ క్లాస్ అప్లికబుల్ అవుతుంది సార్ అంటే యావరేజ్ క్లాస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ యావరేజ్ క్లాస్ అప్లికబుల్ అవ్వాలి అంటే మీరు అండర్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలి సార్. యావరేజ్ క్లాస్ అప్లికబుల్ అవ్వాలి అంటే మీరు అండర్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలి. సార్ వాట్ డూ యూ మీన్ బై వర్డ్ అండర్ ఇన్సూరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్కి స్టాక్ యాజ్ ఆన్ డిఓఎఫ్, స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎగ్జాంపుల్కి 1,00,000 రూపీస్ ఉంది అనుకుందాం. మనం పాలసీ కూడా ఎంత తీసుకోవాలి సార్? 1,00,000 రూపీస్కే తీసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ 1,00,000 రూపీస్. మనం పాలసీ కూడా ఎంత తీసుకోవాలి సార్ అంటే 1,00,000 రూపీస్కే తీసుకోవాలి. కానీ మనం ఏం చేసాం సార్ అంటే ఎగ్జాంపుల్కి పాలసీ వచ్చేసి ఓల్డ్ని 80,000 రూపీస్కే తీసుకున్నాం. పాలసీ ఎంతకు తీసుకున్నాం సార్? 80,000 రూపీస్కే తీసుకున్నాం. అంటే మనం తీసుకుంది అండర్ ఇన్సూరెన్సా ఓవర్ ఇన్సూరెన్సా సార్? అండర్ ఇన్సూరెన్స్. మన దగ్గర ఉన్న స్టాక్ వాల్యూ 1,00,000 రూపీస్ ఉంటే ఓన్లీ మనం పాలసీ మాత్రం 80,000 రూపీస్కి తీసుకున్నాం. దీనిని అండర్ ఇన్సూరెన్స్ అంటాం సార్. అండర్ ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిస్కరేజ్ చేయడం జరుగుతుంది. ఇలా డిస్కరేజ్ చేసినప్పుడు మాత్రమే మీకు యావరేజ్ క్లాస్ అప్లికబుల్ అవుతుంది సార్.
అలాంటప్పుడు మీరు నెట్ క్లెయిమ్ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ సఫర్డ్. ఎగ్జాంపుల్కి మన ఎగ్జాంపుల్ లాస్ సఫర్డ్ 90,000 రూపీస్ ఇంటూ పాలసీ అమౌంట్ 80,000 రూపీస్ డివైడెడ్ బై స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ 1 lakh రూపీస్. ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేయడమా ఎంత సార్? 72,000 రూపీస్. ఈ అమౌంట్ ఎవరెవరికి పే చేస్తారు సార్? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ హోల్డర్కి రియంబర్స్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ హోల్డర్కి రియంబర్స్ చేయడం జరుగుతుంది. ఓన్లీ అండర్ ఇన్సూరెన్స్ జరిగిన కేసులో మాత్రమే యావరేజ్ క్లాజ్ అనేది అప్లికబుల్ అవుతుంది సార్. సమ్ ప్రాబ్లమ్స్లో అండర్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. అండర్ ఇన్సూరెన్స్ జరిగినా కానీ ఎగ్జామినర్ ఏమంటాడు సార్ అంటే వితౌట్ యావరేజ్ క్లాజ్ అని చెప్తాడు. యావరేజ్ క్లాజ్ అప్లై చెయ్యొద్దు అని చెప్తాడు. అలా స్పెసిఫిక్గా ప్రాబ్లంలో మనకి యావరేజ్ క్లాజ్ అప్లై చెయ్యొద్దు అని చెప్తే మీరు యావరేజ్ క్లాజ్ అప్లై చేయకూడదు సార్. స్పెసిఫిక్గా యావరేజ్ క్లాజ్ అప్లై చేయండి అని చెప్తే అప్లై చేయండి. ఏమీ చెప్పకపోతే అండర్ ఇన్సూరెన్స్ అయితే అప్లై చేయండి. అండర్ ఇన్సూరెన్స్ అయ్యింది, స్పెసిఫిక్గా చెప్పాడు యావరేజ్ క్లాస్ అప్లై చేయొద్దు అని, అప్పుడు సార్ అప్పుడు చేయకూడదు. స్పెసిఫిక్గా యావరేజ్ క్లాస్ అప్లై చేయండి అని చెప్తే చేయండి, స్పెసిఫిక్గా అప్లై చేయొద్దు అని చెప్తే చేయకుండా ఉండండి. సార్ ప్రాబ్లంలో ఏమీ చెప్పలేదు, అండర్ ఇన్సూరెన్స్ అయినప్పుడు మీరు కంపల్సరీగా యావరేజ్ క్లాస్ అప్లై చేసి నెట్ క్లెయిమ్ క్యాలిక్యులేట్ చేయండి. రైటేనా సార్? దీనికి సంబంధించి మీరు చెక్ చేయాల్సిన పాయింట్స్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ తీసుకోండి, 2 పాలసీ అమౌంట్ తీసుకోండి. ఇవి 2 కంపారిజన్ చేయండి. ఏ అమౌంట్ తక్కువగా ఉండాలి సార్? ఇక్కడ పాలసీ అమౌంట్ తక్కువగా ఉండాలి. ఇఫ్ ది పాలసీ అమౌంట్ ఈజ్ లెస్ దెన్ ది స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్, then average clause is applicable. Net claim is equal to actual loss suffered into policy amount divided by stock as on date of fire accident. మీరు ఫుల్ అమౌంట్ కవరేజ్ తీసుకోలేదు కాబట్టి మీకు ఇక్కడ యాక్చువల్గా లాస్ ఎంత జరిగింది సార్ అంటే 90,000 జరిగింది. ఫుల్ అమౌంట్ మేము రియంబర్స్ చేయం. మీరు 1 lakh రూపీస్ స్టాక్ పెట్టుకొని ఓన్లీ 80,000 రూపీస్కే పాలసీ తీసుకున్నారు అంటే ప్రపోర్షనేట్గా మీరు 80% కవరేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు లాస్ జరిగింది ఎంతమ్మా అంటే 90,000 రూపీస్. 90,000 రూపీస్ లాస్ జరిగింది కాబట్టి 90,000 రూపీస్ మీద 80% అంటే 72,000 రూపీసే మేము రియంబర్స్ చేస్తాం. సార్ నాకు లాస్ 90,000 జరిగింది కాబట్టి ఎంటైర్ 90,000 రియంబర్స్ చేయండి సార్. అలాంటప్పుడు ఒక కండిషన్ ఉంది, మీ దగ్గర స్టాక్ 1 lakh ఉంది కాబట్టి మీరు కూడా పాలసీ 1 lakh తీసుకోండి. మీ దగ్గర స్టాక్ 1 lakh ఉంది కాబట్టి మీరు కూడా పాలసీ 1 lakh తీసుకోండి. సార్ నేను పాలసీ 1 lakh తీసుకున్నాను, అలాంటప్పుడు 90,000 రూపీస్ ఇంటూ 1 lakh డివైడెడ్ బై 1 lakh అప్లై చేయడమా 90,000. అర్థమవుతుందా సార్? మీరు అండర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్ అనేది ప్రపోర్షనేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఫుల్ వాల్యూ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా ఫుల్ అమౌంట్ మీకు రియంబర్స్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు క్లారిటీ ఉందా సార్? వెరీ గుడ్. ఎవరీ స్టూడెంట్ ఈ 4 స్టెప్స్ ఫాస్ట్గా రిపీట్ చేయడానికి ట్రై చేయడమో. ఫస్ట్ మనం స్టెప్ నెంబర్ 1లో మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం సార్. మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటమ్మా? టు ఫైండ్ అవుట్ ది క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనదర్ నేము స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. 2 ఓపెనింగ్ స్టాకు, 2 పర్చేజెస్, 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాకు, 2 గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సేల్స్ ఇంటూ జీపీ రేషియో. సేల్స్ ఇంటూ జీపీ రేషియో. ఇక్కడ బ్యాలెన్స్ దగ్గర మనకి స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2లో ఎగ్జాంపుల్కి మనం సమ్ టైమ్స్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో వాజ్ నాట్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. అలాంటప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తాం సార్. దానికోసం మనం ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. 2 ఓపెనింగ్ స్టాకు, 2 పర్చేజెస్, 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాకు, 2 గ్రాస్ ప్రాఫిట్. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ దగ్గర గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇస్ ఈక్వల్ టు ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అప్పుడు జీపీ రేషియో ఎంతో తెలుస్తుంది. ఆ జీపీ రేషియోని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఇంక్రీజ్ అయ్యింది అంటే యాడ్ బ్యాక్ చేయండి, డిక్రీజ్ అయ్యింది అంటే లెస్ చేయండి. ఏమీ చెప్పకపోతే సేమ్ పర్సంటేజ్ అప్లై చేయండి.
ఇక్కడికి స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3లో క్యాలిక్యులేషన్ ఆఫ్ యాక్చువల్ లాస్ సఫర్డ్. ఫార్ములా స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్కి 1 lakh మైనస్ సాల్వేజ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్కి 10,000. యాక్చువల్ లాస్ సఫర్డ్ ఇస్ ఈక్వల్ టు 90,000 రూపీస్. నెక్స్ట్ యావరేజ్ క్లాస్ అప్లికబుల్ అవుతుందా అప్లికబుల్ కావట్లేదా అనేది 2 ఫ్యాక్టర్స్ని తీసుకొని మీరే చెక్ చేసుకోవాలి. ఫ్యాక్టర్ నెంబర్ 1 స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్, మన ఎగ్జాంపుల్లో 1 lakh. నెక్స్ట్ పాలసీ అమౌంట్, మన ఎగ్జాంపుల్లో 80,000 రూపీస్. పాలసీ అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి అండర్ ఇన్సూరెన్స్ అంటాం. అండర్ ఇన్సూరెన్స్ అయినప్పుడు యావరేజ్ క్లాస్ ఈజ్ అప్లికబుల్. అలాంటప్పుడు ప్రపోర్షనేట్గా క్లెయిమ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం తీసుకున్న అమౌంట్ పాలసీకి 80,000 డివైడెడ్ బై స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ 1 lakh. ఎంత పర్సంటేజ్ ఇస్తారు సార్ అంటే 80% ఇవ్వడం జరుగుతుంది. మనం యాక్చువల్గా లాస్ అయింది 90,000. 90,000 ఇంటూ 80% అంటే 72,000 రూపీసే వస్తుంది. రైటేనా సార్? యావరేజ్ క్లాజు స్పెసిఫిక్గా మీకు అప్లై చేయొద్దు అని చెప్పినప్పుడు మాత్రం అప్లై చేయకూడదు. ఇక్కడికి మనం సమ్ లాస్ ఆఫ్ స్టాక్కు సంబంధించి ప్లెయిన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం సార్. సమ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అడ్జస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ ఇన్ ఐటమ్స్ ఆఫ్ కరెంట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్. అందులో అడ్జస్ట్మెంట్స్ ఇన్ పర్చేజ్ ఆఫ్ కరెంట్ ఇయర్, గూడ్స్ పర్చేజ్డ్ అండ్ రిసీవ్డ్ బట్ నాట్ రికార్డెడ్. గూడ్స్ మనం పర్చేజ్ చేసాం సార్, రిసీవ్ కూడా చేసుకున్నాం, కానీ మన బుక్స్లో రికార్డ్ చేసామా సార్? రికార్డ్ చేయలేదు. దానికి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? పర్చేజెస్కి యాడ్ చేయండి. యాడెడ్ ఇన్ పర్చేజెస్. నెక్స్ట్ మిషనరీ ఇన్క్లూడెడ్ ఇన్ పర్చేజెస్ రాంగ్లీ. నార్మల్గా మనం గూడ్స్ని పర్చేస్ చేస్తాం సార్, మిషనరీ కూడా పర్చేస్ చేస్తాం. సింపుల్గా మనం పర్చేజెస్ అని రాసి గూడ్స్ ప్లస్ మిషనరీ రాసాం. నార్మల్గా ట్రేడింగ్ అకౌంట్లో రాసేది రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కదమ్మా. మిషనరీ అనేది క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రాయాలి సార్? మనం బ్యాలెన్స్ షీట్లో రాయాలి. కానీ బై మిస్టేక్ టోటల్ పర్చేజెస్ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ మిషనరీ వరకు ఏం చేయాలి సార్? మనం లెస్ చేయాలి. చెక్ చేయండి అక్కడ, డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్. ఎందుకు డిడక్ట్ చేయాలి సార్? అది ఏ ఎక్స్పెండిచర్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ చేయండి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అండ్ గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపిల్స్. డ్రాయింగ్స్ అంటే మీనింగ్ సమ్ టైమ్స్ ప్రొపరేటర్ ఉంటాడు సార్. ప్రొపరేటర్ సమ్ గూడ్స్ని డ్రా చేయడం జరుగుతుంది, పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాడు. అలాంటప్పుడు డ్రాయింగ్స్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎంట్రీ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. అంటే పర్చేజెస్ నుంచి ఏం చేయాలి సార్? మనం లెస్ చేయాలి. డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్ ఎట్ కాస్ట్ ప్రైజ్. నార్మల్గా గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపిల్స్, వీటిని మనం అడ్వర్టైజ్మెంట్ అంటాం సార్. అడ్వర్టైజ్మెంట్ అనేది పర్సనల్ ఎక్స్పెండిచర్ బిజినెస్ ఎక్స్పెండిచరా సార్? బిజినెస్ ఎక్స్పెండిచర్. కానీ మనం P&L అకౌంట్లో కదా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ రాసేది. యాక్చువల్గా గూడ్స్ని మీరు పర్చేస్ చేసింది అడ్వర్టైజ్ చేసుకోవడం కోసమా సార్? సేల్ చేయడం కోసమా సార్? సేల్ చేయడం కోసం. కాబట్టి అడ్వర్టైజ్మెంట్కి ఎంట్రీ అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. కాబట్టి వీటిని కూడా ఎందులో నుంచి మనం లెస్ చేయడం జరుగుతుంది సార్ అంటే పర్చేజెస్లో నుంచి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాడు డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్ ఎట్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. సమ్ ప్రాబ్లమ్స్లో సేల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ డ్రాన్ బై ది పార్ట్నర్స్ అంటాడు. డ్రాయింగ్స్ని మీరు పర్చేజ్ చేస్తేమో ఎట్ కాస్ట్కి ఉంటాయి, డ్రాయింగ్స్ కూడా దేనికి ఉండాల్సి అంటే ఎట్ కాస్ట్కే ఉండాలి. కానీ సమ్ ప్రాబ్లమ్స్లో సేల్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఆ సేల్ వాల్యూని మీరు ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేసుకోవాల్సి అంటే కాస్ట్లో కన్వర్ట్ చేయాలి. సార్ సేల్ వాల్యూకి కాస్ట్ వాల్యూకి డిఫరెన్స్ ఏంటమ్మా? ప్రాఫిటే కదమ్మా. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ సేల్ వాల్యూలో నుంచి ప్రాఫిట్ లెస్ చేయండి. సేల్ వాల్యూ మైనస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ వాల్యూ. దీన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. సమ్ టైమ్స్ ఎగ్జామ్లో టెస్ట్ చేస్తున్నాడు సార్, సేల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ డ్రాన్ బై ది పార్ట్నర్స్ అంటాడు. ఆ సేల్ వాల్యూలో నుంచి మీరు ఏం లెస్ చేయాలి సార్ అంటే ప్రాఫిట్ లెస్ చేయండి. రిజల్ట్ మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఎందుకంటే పర్చేజెస్ ఉంటే దేనికి సార్? సేల్ వాల్యూకి ఉంటే కాస్ట్కి ఉంటాయా సార్? పర్చేజెస్ అంటే కాస్ట్కి ఉంటాయి సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. పర్చేజెస్ ఆర్ అండర్ వాల్యూడ్. ఎగ్జాంపుల్కి వాల్యూడ్ ఎట్ 90% ఆఫ్ ది కాస్ట్. అలాంటప్పుడు కన్వర్ట్ ఇట్ టు ఒరిజినల్ వాల్యూ. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్,
మీరు స్టాక్ను వాల్యూ చేసేటప్పుడు 90,000కి వాల్యూ చేశాడు. ఇటు రిప్రజెంట్ 90% ఆఫ్ ది కాస్ట్, 100% రిప్రజెంట్ హౌ మచ్ అని క్యాలిక్యులేట్ చేయండి. 1,00,000 రూపీస్ వస్తుంది. ఆల్రెడీ మీకు ప్రాబ్లంలో 90,000 ఉంది కదమ్మా. ఈ 90,000కి మీరు సింపుల్గా ఒక 10,000 రూపీస్ యాడ్ బ్యాక్ చేస్తే సరిపోతుంది. ఈ పాయింట్స్ కమ్యూనికేట్ అవుతున్నాయా సార్ స్టూడెంట్స్కి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఇన్ వేజెస్. వేజెస్కి సంబంధించి వన్ అండ్ ఓన్లీ అడ్జస్ట్మెంట్ సార్. వేజెస్ ఇన్క్లూడ్స్ వేజెస్ పెయిడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎసెట్. దీనికి మన బెస్ట్ ఎగ్జాంపుల్ వేజెస్ పెయిడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషనరీ అంటాం సార్. మిషనరీ ఇన్స్టాలేషన్ కోసం వేజెస్ అనే ఎక్స్పెన్సెస్ పే చేసాం. వీటిని కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటాం సార్. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ యాడెడ్ టు ది కాస్ట్ ఆఫ్ ది అసెట్. కానీ వేజెస్లో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి సార్? మనం వాటిని లెస్ చేయాలి. అదే చెప్తున్నాడు సార్. డిడక్టెడ్ ఇట్ ఫ్రమ్ వేజెస్. వేజెస్లో నుంచి డిడక్ట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. అడ్జస్ట్మెంట్ ఇన్ కరెంట్ ఇయర్ సేల్స్. సేల్స్ ఇన్క్లూడ్స్ గూడ్స్ సోల్డ్ బట్ నాట్ డిస్పాచ్డ్. గూడ్స్ అయితే సేల్ చేసాం సార్, బట్ నాట్ సెంట్ అంటే నాట్ డిస్పాచ్డ్. అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్కి ఈ గూడ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? మన ప్రిమిసెస్లో ఉన్నాయా, కస్టమర్ ప్రిమిసెస్లో ఉన్నాయా సార్? మన ప్రిమిసెస్లో ఉన్నాయి. అంటే యాక్చువల్గా దీన్ని మనం స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అనాలి. కానీ మీరు గూడ్స్ని సేల్ చేశారు కాబట్టి సేల్స్లో ఇంక్లూడ్ చేశారు. గూడ్స్ని సేల్ చేశారు కాబట్టి సేల్స్లో ఇంక్లూడ్ చేశారు. గూడ్స్ని డిస్పాచ్ చేశారా సార్? గూడ్స్ని డిస్పాచ్ చేయలేదు. గూడ్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మన ప్రిమిసెస్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన అకౌంటింగ్ ట్రీట్మెంటు సేల్స్లో నుంచి ఏం చేయాలి సార్ అంటే లెస్ చేయాలి. సేల్స్లో నుంచి లెస్ చేస్తే ఆటోమేటిక్ ఇవి ఎందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి సార్ అంటే స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్కి ఈ గూడ్స్ మన దగ్గరే ఉన్నాయి కదమ్మా. మీరు ఎలా చెప్తున్నారు సార్ మన దగ్గర ఉన్నాయని? బట్ నాట్ సెంట్ అంటున్నాడు. కస్టమర్కి సెండ్ చేయకపోతే మన దగ్గరే ఉంటాయి కదమ్మా గూడ్స్. కాబట్టి దీన్ని స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అంటాం. ఎందులో నుంచి లెస్ చేయాలి సార్? మనం సేల్స్లో నుంచి లెస్ చేయాలి. ఎందుకు లెస్ చేయాలి సార్ అంటే ఆల్రెడీ అందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి లెస్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్. సేల్స్ ఇన్క్లూడ్స్ గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్. ఇది ఒక స్పెషల్ కేస్ సార్. సేల్స్లో మనకి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సేల్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది సేల్ గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్. నార్మల్గా రెవెన్యూని మనం ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి సార్ అంటే యాక్సెప్టెన్సెస్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. ఈ స్పెషల్ కేటగిరీలో ఫస్ట్ గూడ్స్ని డిస్పాచ్ చేస్తారు. ఆ గూడ్స్ని యూజ్ చేసుకోవడానికి సర్టెన్ పీరియడ్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. ఆ పీరియడ్ వరకు మీరు యూజ్ చేసుకొని మీరు పర్చేస్ చేస్తారా పర్చేస్ చేయరా అన్న మీ కమ్యూనికేషన్ అనేది మీరు ఇవ్వాలి సార్. అదే మీరు ఇప్పుడు పర్చేస్ చేస్తామని కమ్యూనికేషన్ ఇచ్చారు అనుకుందాం, వాటిని యాక్సెప్టెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ అంటాం. అప్పుడు మాత్రమే మనం వీటిని సేల్స్గా రికగ్నైజ్ చేయాలి. సార్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ చెప్పారు సార్? మనకి AS9 రెవెన్యూ రికగ్నిషన్ అనే స్టాండర్డ్లో చెప్పారు. ఇక్కడ డిడక్ట్ చేయమంటున్నాడు సార్. డిడక్ట్ సేల్ వాల్యూ ఆఫ్ గూడ్స్. ఎప్పుడు డిడక్ట్ చేయమంటున్నాడో చూడండి ఒకసారి. నాట్ అప్రూవ్డ్. మనం సేల్స్గా ట్రీట్ చేయాల్సింది యాక్సెప్టెన్సెస్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్. ఇక్కడ డిడక్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు సార్ అంటే నాట్ అప్రూవ్డ్ ఫ్రమ్ సేల్స్ అకౌంట్ కాదు సార్, ఫ్రమ్ కస్టమర్స్. సేల్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయండి సార్. డిడక్ట్ సేల్ వాల్యూ ఆఫ్ 1 minute సార్. డిడక్ట్ సేల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ నాట్ అప్రూవ్డ్ ఫ్రమ్ సేల్స్ అకౌంట్. రైటే సార్, ఫ్రమ్ సేల్స్ అకౌంట్ అండ్ షో ఇట్ సపరేట్లీ ఆన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఎందుకు సార్ సపరేట్గా రాయమని చెప్తున్నాడు ఇక్కడ? క్రెడిట్ సైడు ఎందుకు సపరేట్గా రాయమని చెప్తున్నాడు సార్? మీరు కానీ క్రెడిట్ సైడ్ సేల్స్లోంచి డిడక్ట్ చేస్తున్నారు. ఎందుకు డిడక్ట్ చేస్తున్నారు సార్ అంటే అప్రూవల్ వాజ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్. కాబట్టి సేల్స్లోంచి లెస్ చేస్తున్నారు. మీరు కానీ సపరేట్గా రాయకపోతే ఇది వెళ్ళి ఎందులో ఇన్క్లూడ్ అవుతుంది సార్ అంటే క్లోజింగ్ స్టాక్లో ఇన్క్లూడ్ అవుతుంది. క్లోజింగ్ స్టాక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్కి ఈ గూడ్స్ మన ప్రిమిసెస్లో ఉన్నాయా సార్?
కస్టమర్ ప్రిమిసెస్లో ఉన్నాయా సార్? కస్టమర్ ప్రిమిసెస్లో ఉన్నాయి సార్. గూడ్స్ను మనం డే 1లోనే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఒక 30 డేస్ యూస్ చేసుకోవడం కోసం అలౌ చేశాం. వాళ్ళు 30 డేస్ ఒక 20 డేస్ అయిపోయింది. కొంతమంది యాక్సెప్టెన్సెస్ ఇచ్చారు, వాళ్ళని సేల్స్ అంటాం. కొంతమంది యాక్సెప్టెన్సెస్ ఇవ్వలేదు, అయినా కానీ సేల్స్ అనొచ్చా సార్? సేల్స్ అనకూడదు సార్. అలాంటప్పుడు దాన్ని స్టాక్ విత్ కస్టమర్స్ అంటాం. స్టాక్ విత్ కస్టమర్స్ అంటాం. స్టాక్ విత్ కస్టమర్స్ని మీరు ఆల్వేస్ దేనికి వాల్యూ చేయాలి సార్ అంటే కాస్ట్ ప్రైస్కి వాల్యూ చేయాలి. ఎగ్జామ్లో మనకి సేల్ వాల్యూ ఇస్తాడు, ఆ సేల్ వాల్యూ నుంచి మీరు ఏం లెస్ చేయాలి సార్ అంటే ప్రాఫిట్ లెస్ చేయండి. సేల్ వాల్యూ మైనస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. ఈ మోడల్లో కూడా మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం సార్. ఒక 49,500 రూపీస్ వర్త్ ఉన్నటువంటి గూడ్స్ని మనం అప్రూవల్ బేసిస్లో సేల్ చేయడం జరుగుతుంది. వన్ థర్డ్కి మనం అప్రూవల్ అనేది రిసీవ్ చేసుకుంటాం. 1/3కి రిసీవ్ చేసుకుంటాం. ఇంకా బ్యాలెన్స్ 2/3కి అప్రూవల్ వాజ్ నాట్ రిసీవ్డ్. అలాంటప్పుడు వాటిని సేల్స్లో నుంచి డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేసిన తర్వాత అది సేల్ వాల్యూకి ఉంటుంది సార్. అందులోంచి ప్రాఫిట్ లెస్ చేసి కాస్ట్ వాల్యూ కన్వర్ట్ చేసి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై స్టాక్ విత్ కస్టమర్స్ అని రాస్తాం. ఇన్ కేస్ మీరు కానీ రాయకపోతే అది ఆటోమేటిక్గా ఎందులో ఇన్క్లూడ్ అవుతుంది సార్ అంటే స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్లో ఇన్క్లూడ్ అవుతుంది. నెక్స్ట్, goods sent to consignee shall be credited to trading account at cost price. ఇది కన్సైన్మెంట్ సేల్స్ అంటాం సార్. కన్సైనర్ అనే పర్సన్ ఎప్పుడు రెవెన్యూని రికగ్నైజ్ చేయాలి సార్? కన్సైనీ అనే పర్సన్ థర్డ్ పార్టీకి గూడ్స్ని సేల్ చేసినప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కన్సైనర్ అనే పర్సన్ కన్సైనీ అనే పర్సన్కి 1 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ది గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేశాడు. 1 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ది గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేశాడు. కన్సైనీ అనే పర్సన్ అవుట్ సైడర్కి ఎంత వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని సేల్ చేశాడు సార్ అంటే 80,000 రూపీస్ వర్త్ ఆఫ్ ది గూడ్స్ని సేల్ చేశాడు. కన్సైనర్కి రెవెన్యూ ఎంతమ్మా? 80,000 రూపీస్. మరి ఇంకా బ్యాలెన్స్ 20,000 రూపీస్ ఎవరి ప్రిమిసెస్లో ఉన్నాయి సార్? కన్సైనీ ప్రిమిసెస్లో ఉన్నాయి. వీటిని కన్సైనర్ ఎలా రికార్డ్ చేసుకోవాలి సార్ బుక్స్లో? బై స్టాక్ విత్ కన్సైనీ అంటాం సార్. స్టాక్ విత్ కన్సైనీ అంటాం. దీనిని కన్సైనర్ అనే పర్సన్ స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అనొచ్చా సార్? ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది కన్సైనర్ ప్రిమిసెస్లో. ఈ 20,000 గూడ్స్ ఉంది ఎవరి ప్రిమిసెస్లో సార్? కన్సైనీ ప్రిమిసెస్లో. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మీరు సపరేట్గా రికార్డ్ చేయాలి. క్రెడిట్ సైడ్ బై స్టాక్ విత్ కన్సైనీ అని రికార్డ్ చేయాలి. ఇది కూడా ఏ వాల్యూకి రాయాలి సార్? కాస్ట్ ప్రైస్కే రాయాలి. ఏ వాల్యూకి రాయాలేమో కాస్ట్ ప్రైస్కే రాయాలి. ఎగ్జాంపుల్కి రాయలేదు అనుకుందాం, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? రాయకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఎందులో పడుతుంది సార్ అంటే క్లోజింగ్ స్టాక్లో పడుతుంది సార్. ఎందుకంటే అది బ్యాలెన్సింగ్ ఫిగర్. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేసినా అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి సార్ అంటే క్లోజింగ్ స్టాకే ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఈజ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అన్రికార్డెడ్ సేల్స్. గూడ్స్ని అయితే సేల్ చేసాం, కానీ మన బుక్స్లో రికార్డ్ చేయలేదు. గూడ్స్ని సేల్ చేసాము, డిస్పాచ్ చేసాము, కానీ మన బుక్స్లో రికార్డ్ చేయలేదు. ఇప్పుడు కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటమ్మా? యాడ్ చేయాలి. దెన్ సచ్ అన్రికార్డెడ్ సేల్స్ షల్ బి యాడెడ్ టు సేల్స్. సేల్స్కి యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. 4th పాయింట్ అబ్నార్మల్ ఐటమ్స్కి సంబంధించిన పాయింట్ సార్, దాన్ని పెండింగ్ ఉంచండి. వీటిల్లో మీరు బెటర్ క్లారిటీ తీసుకోవాల్సినటువంటి ఐటమ్ వచ్చేసి మేజర్గా గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్. గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్. అప్రూవల్ బేసిస్లో గూడ్స్ని మనం మీరు సేల్ చేసినప్పుడు రెవెన్యూ ఎప్పుడు బుక్ చేయాలి సార్ అంటే వెన్ అప్రూవల్ was received. Approval was received from customers. Approval was received from customers. ఈ అప్రూవల్నే మనం యాక్సెప్టెన్సెస్ అంటాం సార్. యాక్సెప్టెన్సెస్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. రిసీవ్ చేసుకుంటే వీటిని ఎలా ట్రీట్ చేస్తాం సార్ అంటే సేల్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్,
యాక్సెప్టెన్సెస్ was not received. Acceptances was not received from customers. Not received from customers. అలాంటప్పుడు మీరు ఈ సెకండ్ పార్ట్ని అగైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. యాక్సెప్టెన్సెస్ వాజ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. అలాంటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది టైం పీరియడ్ ల్యాప్స్డ్. ఎగ్జాంపుల్కి మీరు యూజ్ చేసుకోమని 30 days టైం ఇచ్చారు. ఆ 30 days టైం అయిపోయింది. కస్టమర్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడా సార్? యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. 30 days యూజ్ చేసుకున్నాడు, గూడ్స్ను కూడా రిటర్న్ ఇవ్వలేదు. అలాంటప్పుడు వీటిని మనం ఎలా ట్రీట్ చేస్తాం సార్ అంటే డీమ్డ్ సేల్స్గా ట్రీట్ చేస్తాం. వీటిని మనం డీమ్డ్ సేల్స్గా ట్రీట్ చేస్తాం. ఎందుకు సార్ అంటే గూడ్స్ని మీకు యూజ్ చేసుకోవడానికి ఇచ్చిన పీరియడ్ 30 days. మీరు రిజెక్ట్ చేయాలి అంటే ఈ 30 days లోపే రిజెక్షన్స్ ఉంటాయి. మీరు 30 days మొత్తం యూజ్ చేసుకున్నారు, తర్వాత కూడా యూజ్ చేసుకుంటున్నారు, కానీ యాక్సెప్టెన్సెస్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మన ఎజంప్షన్ డీమ్డ్ యాక్సెప్టెన్సెస్గా ట్రీట్ చేసి డీమ్డ్ సేల్స్గా ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ ఎనదర్ ఆప్షను టైం పీరియడ్ వాజ్ నాట్ ల్యాప్స్డ్. మనం ఇచ్చిన టైం పీరియడ్ వాళ్ళకి 30 days, కానీ మనం బ్యాలెన్స్ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్కి 15 days అయింది టైం. ఇంకా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇంకా ఎన్ని డేస్ టైం ఉందమ్మా? ఇంకా 15 days టైం ఉంది సార్. ఇంకా వాళ్ళకి ఎన్ని డేస్ టైం ఉంది సార్? 15 days టైం ఉంది. అలాంటప్పుడు దీనిని మనం ఎలా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం సార్ అంటే స్టాక్ విత్ కస్టమర్స్గా ట్రీట్ చేయాలి. స్మాల్ డౌట్ ఒకటి ఉంది సార్, క్లారిఫై చేయండి. ఇక్కడ కూడా నేను డీమ్డ్ సేల్స్గా తీసుకోవచ్చా సార్? ఇంకా వాళ్ళకి రిజెక్ట్ చేయడానికి ఎన్ని డేస్ టైం ఉందమ్మా? 15 days టైం ఉంది. కాబట్టి ఈ కేసులో మనం స్టాక్ విత్ కస్టమర్స్గా ట్రీట్ చేయండి. కాకపోతే ఇక్కడ బ్యూటీ ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు దేనికి రికార్డ్ చేయాలి సార్ స్టాక్ని అంటే కాస్ట్కి రికార్డ్ చేయండి. స్టాక్ను దేనికి రికార్డ్ చేయాలి సార్ అంటే కాస్ట్కి రికార్డ్ చేయండి. ఎవరి స్టూడెంట్కి క్లారిటీ ఉందని నా ఉద్దేశం సార్. ఆన్లైన్లో ఎవరైతే స్టూడెంట్స్ క్లాసెస్ తీసుకుంటున్నారో మీరు కూడా వీడియోని పాస్ చేసుకొని ఫస్ట్ నీట్గా మీ బుక్స్లో ఈ ఫ్లో చార్ట్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ సమ్ టైమ్స్ మనకి ఎబ్నార్మల్ ఐటమ్స్ ఉంటాయి సార్. సార్ ఎబ్నార్మల్ ఐటమ్స్ అంటే ఏంటి సార్? నార్మల్ ఐటమ్స్ని సేల్ చేసినప్పుడు మనకి ఒక ఫిక్స్డ్ జీపీ రేషియో అనేది రిలీజ్ అవుతుంది సార్. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం జీపీ రేషియో 20% అనుకున్నాం. నార్మల్ సేల్స్ 5 lakhs రూపీస్ ఉన్నాయి. ఈ 5 lakhs ఇంటూ 20% అప్లై చేస్తే 1 lakh రూపీస్ జీపీ రేషియో వస్తుంది. కానీ ఎబ్నార్మల్ గూడ్స్ని మీరు సేల్ చేసినప్పుడు ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ జీపీ రేషియో రాదు సార్. ఎబ్నార్మల్ గూడ్స్ని మీరు సేల్ చేసినప్పుడు ఈ 20% జీపీ రేషియో అనేది రాదు మనకి. నార్మల్గా ఎబ్నార్మల్ గూడ్స్ని సేల్ చేసేటప్పుడు లాస్కి సేల్ చేయడం జరుగుతుంది సార్. సార్ ఎందుకు సార్ గూడ్స్ని లాస్కి సేల్ చేసుకుంటారు? అవి అవుట్డేటెడ్ గూడ్స్ అయిపోయినాయి సార్. డ్యామేజ్డ్ గూడ్స్ అంటాం సార్ వాటిని. ఆ డ్యామేజ్డ్ గూడ్స్ని మార్కెట్లో ఆ గూడ్స్కి ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అనేది రిలీజ్ అవ్వదు. కాబట్టి ఎంతో కొంత అమౌంట్కి వాటిని ఏం చేయడం జరుగుతుంది సార్ అంటే సేల్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే ట్రెండింగ్లో ఉన్న వాటికి ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది సార్. అవుట్డేటెడ్ అయిపోయిన వాటికి కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందా సార్? ఫాస్ట్ మూవింగ్ ఉండదు. ఫాస్ట్ మూవింగ్ లేకపోయినా కానీ నాకు అదే ప్రైస్ రావాలని మనం కూర్చుంటే ఆటోమేటిక్గా ఆ గూడ్స్ అనేవి ఏమైపోతాయి సార్ అంటే డ్యామేజ్ అయిపోతాయి సార్. డ్యామేజ్ అయిపోయిన తర్వాత వాటి వాల్యూ అనేది ఏమైపోతుంది సార్ అంటే డిక్రీజ్ అయిపోతుంది సార్. అలాంటి వాటికి పూర్ సెల్లింగ్ లైన్ అంటాం సార్. అలాంటి వాటికి మార్కెటబిలిటీ అనేది అంత ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉండవు. వాటిని మనం ఫ్రీక్వెంట్గా సేల్ చేయలేం సార్. వాటిని స్లో మూవింగ్ ఐటమ్స్ అంటాం. అలాంటి స్లో మూవింగ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు సమ్ టైమ్స్ దేనికి సేల్ చేస్తాం సార్ అంటే ఎట్ కాస్ట్కి సేల్ చేయొచ్చు, సమ్ టైమ్స్ బిలో కాస్ట్కి కూడా సేల్ చేస్తాం సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అటువంటి అబ్నార్మల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వాటిని సేల్ చేసుకోవాలి. రైటేనా సార్? వాటిని అబ్నార్మల్ ఐటమ్స్ అంటాం సార్. అబ్నార్మల్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు మీరు నార్మల్గా అయితే మనకి ఓన్లీ పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ అనే కాలమ్సే ఉంటాయి. ఇలాంటి అబ్నార్మల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు పర్టికులర్స్కి ఒక కాలం తీసుకుంటాం, నార్మల్ గూడ్స్కి ఒక కాలం తీసుకుంటాం, ఈ అబ్నార్మల్ గూడ్స్కి ఒక కాలం తీసుకుంటాం, ఎడిషనల్గా టోటల్కి కూడా ఒక కాలం తీసుకోండి. మనం ప్రాబ్లమ్స్ క్లాస్లో సాల్వ్ చేసినప్పుడు టోటల్కి కూడా ఒక లైన్ తీసుకునే వాళ్ళం కదమ్మా. నెక్స్ట్ అగైన్ క్రెడిట్ సైడ్ నార్మల్ ఐటమ్స్కి ఒక కాలం, అబ్నార్మల్ ఐటమ్స్కి ఒక కాలం, టోటల్కి ఒక కాలం. డెబిట్ క్రెడిట్.
ఫస్ట్ మనం టు ఓపెనింగ్ స్టాక్ రాస్తాం. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి టోటల్ ఓపెనింగ్ స్టాక్ ఇస్తాడు సార్. ఫస్ట్ మీరు ఫిలప్ చేయాల్సింది టోటల్ కాలం ఫిలప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది అబ్నార్మల్ అనుకుందాం, ఇది టోటల్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఇది టోటల్ అనుకుందాం. ఫస్ట్ మనకి టోటల్ ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం అబ్నార్మల్ ఐటమ్కి సంబంధించిన కాస్ట్ ఎంతో ఇస్తాడు. ఓపెనింగ్ స్టాక్ నార్మల్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సి అంటే యాజ్ ఎ బ్యాలెన్సింగ్ ఫిగర్గా. ఎగ్జాంపుల్కి టోటల్ ఓపెనింగ్ స్టాకు 1 lakh అనుకుందాం. అబ్నార్మల్ గుడ్స్ ఓపెనింగ్ స్టాకు 5,000 అనుకుందాం. నార్మల్ ఎంత అవుతుంది సార్? 95,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ పర్చేజెస్ అనేది ఆల్వేస్ ఏముంటాయి సార్ అంటే నార్మల్ ఐటమ్సే ఉంటాయి సార్, అబ్నార్మల్ ఐటమ్స్ ఉండవు. వేజెస్ కూడా ఆల్వేస్ నార్మల్ ఐటమ్సే ఉంటాయి సార్, అబ్నార్మల్ ఐటమ్స్ ఉండవు. నెక్స్ట్ బై సేల్స్, సేల్స్లో మీకు నార్మల్ సేల్స్ ఉంటాయి, అబ్నార్మల్ సేల్స్ ఉంటాయి. నార్మల్ ప్లస్ అబ్నార్మల్ ఇస్ ఈక్వల్ టు టోటల్. ప్రాబ్లంలో మనకి టోటల్ సేల్స్ ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం అబ్నార్మల్ సేల్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్కి టోటల్ సేల్స్ 2,42,000 రూపీస్ అనుకుందాం. టోటల్ సేల్స్, అబ్నార్మల్ సేల్స్ 2,000 రూపీస్ ఇచ్చాడు. అలాంటప్పుడు నార్మల్ సేల్స్ ఎంత అవుతాయేమో మనకి 2,40,000 రూపీస్ అవుతాయి. యాజ్ సింపుల్ యాజ్ సచ్. టోటల్ సేల్స్ 2,42,000, అబ్నార్మల్ సేల్స్ 2,000 రూపీస్, నార్మల్ సేల్స్ 2,40,000 రూపీస్. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా సేల్స్ ఇంటూ జీపీ రేషియో. ఇక్కడ సేల్స్ అంటే 2,42,000 రూపీస్ తీసుకోవాలా, 2,40,000 తీసుకోవాలా సార్? 2,40,000. అబ్నార్మల్ సేల్స్ మీద మీరు జీపీ రేషియో అప్లై చేయకూడదు. రీజన్ ఏంటమ్మా అంటే అబ్నార్మల్ గూడ్స్ని నార్మల్గా మనం లాస్కి సేల్ చేయడం జరుగుతుంది. అబ్నార్మల్ గూడ్స్ని నార్మల్గా మనం లాస్కి సేల్ చేయడం జరుగుతుంది. ఒకే ట్రాన్సాక్షన్ మీద లాసు, సేమ్ అదే ట్రాన్సాక్షన్ మీద ప్రాఫిట్ వస్తుందా సార్? ప్రాఫిట్ రాదు సార్. కాబట్టి నార్మల్గా ఈ అబ్నార్మల్ గూడ్స్ మీద లాస్ వస్తుంది. కాబట్టి జీపీ రేషియో అనేది ఓన్లీ దేని మీద మాత్రమే అప్లై చేయాలి సార్ అంటే నార్మల్ సేల్స్ మీద మాత్రమే అప్లై చేయాలి. అదే మీకు ఇక్కడ నోట్ పాయింట్గా ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. జీపీ రేషియో షుడ్ బి అప్లైడ్ టు నార్మల్ సేల్స్ ఓన్లీ. నార్మల్ సేల్స్ అంటే ఇక్కడ నా ఎగ్జాంపుల్లో 2,40,000, జీపీ రేషియో 20% అనుకుందాం. 2,40,000 ఇంటూ 20% ఎంత అవుతుందమ్మా? 48,000 రూపీస్. అండ్ నాట్ టు అబ్నార్మల్ సేల్స్. అబ్నార్మల్ సేల్స్ మీద మాత్రం అప్లై చేయకూడదు. రీజను అబ్నార్మల్ గుడ్స్ని దేనికి సేల్ చేస్తాం సార్? మనం లాస్కి సేల్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ కమ్యూనికేట్ అవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి సేల్స్కి సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్కి ఒకసారి అబ్జర్వ్ చేయడమా. సేల్స్కి సంబంధించి టోటల్ సేల్స్ ఇస్తాడు, అబ్నార్మల్ సేల్స్ ఇస్తాడు. టోటల్ సేల్స్ మైనస్ అబ్నార్మల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు నార్మల్ సేల్స్. ఓపెనింగ్ స్టాక్కి సంబంధించి కూడా టోటల్ ఇస్తాడు, అబ్నార్మల్ ఎంతో చెప్తాడు. టోటల్ మైనస్ అబ్నార్మల్ ఇస్ ఈక్వల్ టు నార్మల్ ఓపెనింగ్ స్టాక్. పర్చేజెస్ ఆల్వేస్ నార్మలే ఉంటాయి. ఎందుకు సార్ అంటే మనం పర్చేస్ చేసేటప్పుడు మనం డ్యామేజ్డ్ గుడ్స్ పర్చేస్ చేయం. మనలో ఉన్నటువంటి మహత్యం ఏంటి సార్ అంటే మనం నార్మల్ గూడ్సే పర్చేస్ చేస్తాం. మనం పర్చేస్ చేసినాక అవి డ్యామేజ్డ్ గూడ్స్ అవుతాయి సార్, రైటేనా? అంతేగాని ఏ బిజినెస్ మ్యాన్ డ్యామేజ్డ్ గూడ్స్ని పర్చేస్ చేయడు సార్. పర్చేస్ చేసేటప్పుడు చాలా బాగుంటాయి సార్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అవి డ్యామేజ్డ్ గూడ్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఓన్లీ నార్మల్ ఐటమ్సే ఉంటాయి. సేల్స్లో మాత్రం నార్మల్, అబ్నార్మల్. బై క్లోజింగ్ స్టాక్ ఇక్కడ మీకు అడిషనల్గా ఉండే పాయింట్ బై అబ్నార్మల్ లాస్ అనేది ఒకటి యాడ్ అవుతుంది సార్. అబ్నార్మల్ లాసు ఓన్లీ అబ్నార్మల్ కాలంలోనే ఉంటుంది. దీన్ని మీరు టోటల్ కాలంలో కూడా రాయడం జరుగుతుంది, రైటేనా సార్? నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ క్లోజింగ్ స్టాక్ అవుతుంది. నార్మల్ ఐటమ్స్ క్లోజింగ్ స్టాక్ ఉంటాయి, అబ్నార్మల్ ఐటమ్స్ క్లోజింగ్ స్టాక్ ఉంటాయి. దీన్ని ఆటోమేటిక్గా మనం అవుటర్ కాలంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు సార్. ఈ కాన్సెప్ట్ మీద మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, బెటర్ క్లారిటీ మీకు ఉంటుంది. నెక్స్ట్ అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ ది ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఒకటేమో బుక్ వాల్యూ ఆఫ్ నార్మల్ ఐటమ్స్, సెకండ్ ఐటమ్ బుక్ వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్. అదే కదమ్మా మీకు ఇక్కడ చెప్పింది. క్లోజింగ్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ ఐటమ్స్కి క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, అబ్నార్మల్ ఐటమ్స్కి క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. ఇవి రెండింటిని కలిపి మనం స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అంటాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒకటేమో బుక్ వాల్యూ ఆఫ్ ది నార్మల్ ఐటమ్స్, ఇంకోటి బుక్ వాల్యూ ఆఫ్ ది అబ్నార్మల్ ఐటమ్స్. సమ్ టైమ్స్, ఆల్వేస్ కాదు సార్, సమ్ టైమ్స్ ది స్పెసిఫిక్ వాల్యుయేషన్ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్స్ ఈజ్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లైమ్. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్ వాల్యూ సచ్ వాల్యుయేషన్ షుడ్ బి టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్కి బుక్ వాల్యూ ఆఫ్ ది అబ్నార్మల్ గూడ్స్
క్లోజింగ్ స్టాక్లో ఎంత ఉంది సార్ అంటే బుక్ వాల్యూ 5000 ఉంది. వాళ్ళు ఏం చెప్పారు సార్ అంటే అబ్నార్మల్ గుడ్స్ కాబట్టి 80% రిలీజ్ అవుతాయి అని చెప్పారు. అలాంటి ఏమీ చెప్పకపోతే బుక్ వాల్యూనే తీసుకుంటాం 5000 అని. అబ్నార్మల్ గుడ్స్ కూడా బుక్ వాల్యూనే తీసుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్గా అబ్నార్మల్ గుడ్స్ వాజ్ వాల్యూడ్ ఎట్ 80% ఆఫ్ ది కాస్ట్ అని చెప్పాడు. అలాంటప్పుడు 5000 ఇంటూ 80%. వెరీ గుడ్. ఈ 4000నే ఏమంటున్నాడు సార్ అంటే స్పెసిఫిక్ వాల్యూషన్ అంటున్నాడు. స్పెసిఫిక్ వాల్యూషన్ చెప్పినప్పుడు మీరు స్పెసిఫిక్ వాల్యూషనే ఫాలో అవ్వండి. స్పెసిఫిక్ వాల్యూషన్ ఏమి చెప్పకపోతే బుక్ వాల్యూ ఆఫ్ ది అబ్నార్మల్ గూడ్స్నే తీసుకోండి. రైటేనా సార్? ఈ నాలెడ్జ్ యూస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే బెటర్ క్లారిటీ ఉంటుంది మనకి. ఇప్పుడు వరకు థియరీకి ఏదైతే చెప్పుకున్నామో సార్, ఇప్పుడు ఈ 4th పాయింట్ కూడా అబ్నార్మల్ ఐటమ్స్కి సంబంధించిన పాయింట్స్ మీరు ఒకసారి రీడింగ్ ఇవ్వండి, మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. మారథాన్ క్లాస్ కాబట్టి మనం ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేయలేము సార్. ఫాస్ట్గా ఒకసారి చెప్తాను, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఏ ఫైర్ అకర్డ్ ఇన్ ది ప్రిమిసెస్ ఆఫ్ ఫైర్ ప్రూఫ్ కంపెనీ. కంపెనీ నేమ్ చూడండి సార్ ఎంత ఫన్నీగా ఉందో, ఫైర్ ప్రూఫ్ కంపెనీ. నెక్స్ట్ మేబీ ఆ పేరు పెట్టుకుంది కాబట్టి ఫైర్గో ఎఫెక్ట్ అయినట్టు ఉంది సార్. ఫైర్ ప్రూఫ్ కంపెనీ అంటున్నారు, మనం డిస్ట్రాయ్ చేయగలమా లేదని ప్రెస్టేజ్కి వెళ్ళినట్టు ఉంది సార్ ఫైర్ కూడా. ఏ ఫైర్ అకర్డ్ ఇన్ ది ప్రిమిసెస్ ఆఫ్ ఫైర్ ప్రూఫ్ కంపెనీ ఆన్ 31st August 2021 from the following particulars related from the period from 1st April 2021 to 31st August 2021. ఎన్ని మంత్స్ డేటా సార్ ఇది? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 months డేటా ఇచ్చాడు. యువర్ రిక్వెస్ట్ టు ascertain the amount of claim to be filed with the insurance company for loss of stock. The concern had taken an insurance policy of rupees 60,000 which is subject to an average clause. అంటే యావరేజ్ క్లాస్ అప్లై చేయండి అని చెప్తున్నాడు సార్. నెక్స్ట్ స్టాక్ యాజ్ పర్ ది బ్యాలెన్స్ షీట్ ఎట్ 31st March 2021 99,000. ఇది లాస్ట్ ఇయర్కి ఏమవుతుంది సార్? లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్, కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాకు. పర్చేజెస్ 1,70,000, వేజెస్ టోటల్ ఏమో 50,000. ఈ 50,000లో ఇన్క్లూడింగ్ వేజెస్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషనరీ రూపీస్ 3,000. ఈ 3,000కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటమ్మా? లెస్ చేయాలి. ఎందులో నుంచి లెస్ చేయాలి సార్? వేజెస్లో నుంచి లెస్ చేయాలి. ఎందుకు సార్ అంటే వీటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం సార్. నెక్స్ట్ సేల్స్ 2,42,000. ఇక్కడే అబ్జర్వ్ చేయండి, సేల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ డ్రాన్ బై పార్ట్నర్స్. డ్రాయింగ్స్ని మనం కాస్ట్ వాల్యూలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎగ్జామినర్ మనకి ఇక్కడ సేల్ వాల్యూ ఇచ్చాడు. సేల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ డ్రాన్ బై ది పార్ట్నర్స్. డ్రాయింగ్స్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ది పర్చేజెస్. పర్చేజెస్లో నుంచి మైనస్ చేయండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ టు కన్సైనీ. కన్సైనీకి మనం గూడ్స్ సెండ్ చేసాం సార్ 16th August 2021. లయింగ్ అన్సోల్డ్ విత్ దెమ్. కన్సైనీ అనే పర్సన్కు థర్డ్ పార్టీకి సేల్ చేయలేదు సార్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపిల్స్. అన్ని అడ్జస్ట్మెంట్స్ని కవర్ చేస్తూ ఒక ప్రాబ్లం సార్ ఇది. నార్మల్, అబ్నార్మల్ రెండు ఉన్నాయి సార్ ఇందులో. వైల్ వాల్యూయింగ్ ది స్టాక్ ఎట్ 31st March 2021 అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ డేటు రూపీస్ 1,000 వర్ రిటర్న్ ఆఫ్. రిటర్న్ ఆఫ్ చేశాడు అంటే ఎట్ కాస్ట్కి ఉందా సార్, అండర్ వాల్యూనా, ఓవర్ వాల్యూనా సార్? అండర్ వాల్యూకి ఉంది సార్. ఎంత రిటర్న్ ఆఫ్ చేశాడమ్మా అంటే 1,000 రిటర్న్ ఆఫ్ చేశాడు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ స్లో మూవింగ్ ఐటమ్. అంటే మీనింగ్ ఎగ్జాంపుల్కి అవుట్ ఆఫ్ ఫ్యాషన్, అవుట్డేటెడ్ అయిపోయిన ప్రోడక్ట్ అనుకోండి. ది కాస్ట్ ఆఫ్ విచ్ వాజ్ రూపీస్ 5,000. ఆ అవుట్డేటెడ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంతమ్మా అంటే కాస్ట్ 5,000. ఏ పోర్షన్ ఆఫ్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్. అందులో సమ్ పోర్షన్ మనం సేల్ చేసాం సార్ ఎట్ ఏ లాస్ ఆఫ్ రూపీస్ 500. ఒక 500 రూపీస్ లాస్ వచ్చింది ఆన్ ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ రూపీస్ 2,500. టోటల్గా అబ్నార్మల్ గుడ్స్ కాస్ట్ ఎంతమ్మా అంటే 5,000. దానిని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక 2,500 రూపీస్ కాస్ట్ ఉన్నటువంటి అబ్నార్మల్ గుడ్స్ని సేల్ చేసాం. సేల్ రిజల్ట్ ఏంటి సార్? ఒక 500 లాస్ వచ్చింది. అంటే ఎంత క్యాష్ వచ్చి ఉంటుంది సార్ మనకి? 2,000 రూపీస్ క్యాష్ వచ్చింది. ది రిమైండర్ అంటే మీనింగ్ 2,500 ఆఫ్ ది స్టాక్ ఈజ్ నౌ ఎస్టిమేటెడ్ టు బి వర్త్ ది ఒరిజినల్ కాస్ట్. ది వాల్యూ ఆఫ్ గూడ్స్ సాల్వేజ్డ్ వాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ రూపీస్ 20,000. యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో 20% త్రూ అవుట్ ది పీరియడ్. ఈ ప్రాబ్లంలో మనం జీపీ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలా సార్? నో సార్, ఎగ్జామినర్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఎట్ ప్రెసెంట్ ఎవ్రీ స్టూడెంట్ మీ దగ్గర క్వశ్చన్ ఉంది సార్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం
మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం సార్. ఎప్పటి నుంచి సార్ అంటే బిగినింగ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. ఈ ప్రాబ్లంలో 1 ఏప్రిల్ 2021కి బిగిన్ అవుతుంది సార్. 5 lakhs రెంట్ 31 ఆగస్టు 2021. మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ చెక్ చేయడం ఇక్కడ ఎంత నీట్గా ప్రిపేర్ చేశాడో. నార్మల్ ఐటమ్కి ఒక కాలం, అబ్నార్మల్ ఐటమ్స్కి ఒక కాలం, టోటల్కి ఒక కాలం. ఇవి డెబిట్ సైడ్ ఆస్పెక్ట్స్. క్రెడిట్ సైడ్ అగైన్ నార్మల్, అబ్నార్మల్, టోటల్. 2 ఓపెనింగ్ స్టాక్. 2 ఓపెనింగ్ స్టాకు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 99,000 ఉంది. చెక్ చేయండమ్మా. మరి ఇక్కడ ఏంటి సార్ టోటల్ కాలంలో 1 lakh ఇచ్చాడు, మిస్టేక్ ఏమైనా రాశాడంటారా? ఈ 99,000 ఎట్ కాస్ట్ కాదు. ఈ 99,000 వాల్యూ చేసేటప్పుడు ఒక 1,000 రూపీస్ రిటర్న్ ఆఫ్ చేశాను అని చెప్పాడు. రిటర్న్ ఆఫ్ చేశాడు అంటే మీనింగ్ ఎట్ కాస్టా బిలో కాస్టా సార్? బిలో కాస్ట్. ఎట్ కాస్ట్కి వాల్యూ చేయండి ఫస్ట్. అంటే ఒక 1,000 రూపీస్ యాడ్ చేయండి. 1 lakh రూపీస్ యాడ్ చేస్తే టోటల్ స్టాక్ వాల్యూ 1 lakh రూపీస్ అవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ అంటే కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ 1 lakh రూపీస్. ఈ 1 lakh రూపీస్లో నార్మల్ గూడ్స్ ఉన్నాయి, అబ్నార్మల్ గూడ్స్ ఉన్నాయి. అబ్నార్మల్ గూడ్స్ కాస్ట్ ఎంతమ్మా అంటే 5,000 రూపీస్. 1 lakh మైనస్ 5,000 రూపీస్ ఇస్ ఈక్వల్ టు 95,000 రూపీస్. దీన్ని మనం ఓపెనింగ్ స్టాక్ అంటాం. నెక్స్ట్ పర్చేజెస్ వర్కింగ్ నోట్ ఇచ్చాడు సార్, అది వర్కింగ్ నోట్లో చూద్దాం. వేజెస్ అబ్జర్వ్ చేయడమో 50,000లో నుంచి 3,000 లెస్ చేశాడు. 47,000 రూపీస్ టోటల్. అబ్నార్మల్ ఏమైనా ఉన్నాయా సార్? వేజెస్లో అబ్నార్మల్ ఏమి ఉండవు సార్, మొత్తం నార్మలే. నెక్స్ట్ కంటిన్యూషన్. సేల్స్కి రండి సార్. టోటల్ సేల్స్ ఎంత ఇచ్చాడమ్మా? 2,42,000. అందులో అబ్నార్మల్ ఐటమ్స్ 2,000. ఎలా సార్ అంటే సేల్ చేసిన దాని కాస్ట్ ఏమో 2,500. 500 లాస్ కదమ్మా మనకి. కాబట్టి ఆటోమేటిక్గా సేల్ ప్రొసీడ్స్ ఎంత అవుతాయి సార్? 2,000 రూపీస్ని సేల్ ప్రొసీడ్స్ అంటాం. టోటల్ 2,42,000. అందులో అబ్నార్మల్ ఐటమ్స్ 2,000. నార్మల్ ఎంత అవుతాయి సార్? నార్మల్ 2,40,000. జీపీ రేషియో గ్రాస్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేయండి. 48,000 వచ్చింది. 2,40,000 ఇంటూ 20%. ఎంతమ్మా? 48,000. సార్ టోటల్ సేల్స్ మీద అప్లై చేయకూడదా? నేను అప్లై చేయకూడదు సార్. ఈ 2,000 రూపీస్ మీద నాకు ప్రాఫిట్ కాదు. ఎంత లాస్ అమ్మా? 500 రూపీస్ లాస్. అదే సార్ ఇక్కడ బై అబ్నార్మల్ లాస్ అని రాశాడు, 500 రూపీస్. నెక్స్ట్ సార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బై గూడ్స్ సెంట్ టు కన్సైనీ అనేది స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేయాలి. 16,500 రూపీస్. ఎందుకు సార్ అంటే ఈ స్టాక్ ఎవరి దగ్గర ఉంది సార్ అంటే కన్సైనీ ప్రిమిసెస్లో ఉంది, మన ప్రిమిసెస్లో లేదు. మన ప్రిమిసెస్లో ఉంటేనేమో క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది. కన్సైనీ ప్రిమిసెస్లో ఉంటే ట్రేడింగ్ అకౌంట్లో మీరు సపరేట్గా బై గూడ్స్ సెంట్ టు కన్సైనీ అని రాయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్. అబ్నార్మల్ ఐటమ్కి సంబంధించిన కాస్ట్ 5,000. 2,000కి సేల్ చేసాం, సమ్ పోర్షన్ ఒక 500 లాస్. ఇంకా మన దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఎంత ఉంటుందమ్మా? 2,500. అదే చెప్తున్నాడు సార్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ ఫర్ పర్చేజెస్కి సంబంధించి వర్కింగ్ నోట్ ఇచ్చాడు. చెక్ చేయడమా. వర్కింగ్ నోట్లో పర్చేజెస్ మనకి ఇచ్చింది 1,70,000 రూపీస్. ఇందులో నుంచి డ్రాయింగ్స్కి ఆల్రెడీ ఎంట్రీ చెప్పాను మీకు. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్ అంటే రెడ్యూస్డ్ ఫ్రమ్ ది పర్చేజెస్. సార్ అక్కడ మీకు ఇచ్చిన పర్చేజెస్ డ్రాయింగ్స్ 15,000, కానీ ఇక్కడ లెస్ చేసింది ఎంతమ్మా? 12,000. అక్కడ మీకు ఇచ్చిన వాడు సేల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ డ్రాన్ బై ది పార్ట్నర్స్. మనం సేల్ వాల్యూ కాదు లెస్ చేయాల్సింది, కాస్ట్ వాల్యూ. ఇది జనరల్గా మనకి దీనిని సేల్ వాల్యూ అంటాం. ఇందులో నుంచి ప్రాఫిట్ లెస్ చేయండి. ప్రాఫిట్ ఎంత సార్ అంటే 3,000. 20% కదమ్మా జీపీ రేషియో. నెక్స్ట్ ఫ్రీ శాంపుల్స్కి రెడ్యూస్డ్ ఫ్రమ్ ది పర్చేజెస్ 1,500. అడ్జస్టెడ్ పర్చేజెస్ ఎంత సార్ అంటే 1,56,500 రూపీస్. నెక్స్ట్ యాక్చువల్గా 90,000 రూపీస్ ఏమో నార్మల్ గూడ్స్ ఉన్నాయి, 2,500 ఏమో అబ్నార్మల్ గూడ్స్ ఉన్నాయి. టోటల్ గూడ్స్ 92,500 రూపీస్. నెక్స్ట్ ఎంత లాస్ జరిగిందో చూద్దాం. స్టాక్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ 5 lakhs రెంట్ 92,500. ఎంటైర్ గూడ్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయా సార్? సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? సాల్వేజ్ వాల్యూ లెస్ స్టాక్ సాల్వేజ్డ్ 20,000. లాస్ ఆఫ్ స్టాక్ 72,500 రూపీస్. ఈ ప్రాబ్లంలో మనకి పాలసీ అమౌంట్ ఇచ్చాడు అంటే యావరేజ్ క్లాస్ అప్లై అవుతుందేమో చూడాలి. స్టాక్ ఏమో మన దగ్గర 92,500 రూపీస్ ఉంది. పాలసీ అమౌంట్ ఎంత ఉందమ్మా? ఓన్లీ 60,000. మన దగ్గర ఉన్న స్టాక్ ఏమో 92,500. మనం తీసుకున్న పాలసీ ఏమో ఆఫ్టర్ ఆల్ 60,000 రూపీస్కి. అండర్ ఇన్సూరెన్సే కదమ్మా. కాబట్టి ఏ క్లాస్ అప్లికబుల్ అవుతుంది సార్? యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది. మనం లాస్ అయిన అమౌంట్ ఏమో 72,500, కానీ కంపెనీ వాళ్ళు ఎంత రియంబర్స్ చేస్తున్నారు సార్?
47,027 రూపీస్. ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్? ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ చేసాం. ఫస్ట్ మీరు ఫాస్ట్గా ఒక 5 minutes చెక్ చేసుకొని ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి సార్. లాస్ ఆఫ్ స్టాక్ కంప్లీట్ చేసాం సార్. ఇప్పుడు మన డిస్కషన్ మొత్తం లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 1 ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్కి మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేటు 1/1/2023, ఎండింగ్ డేటు 31st December 2023. డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు సార్ మీకు చెప్పింది? 30th June 2023. 30th June 2023. ఈ 6 months పీరియడ్కి మనం ప్రిపేర్ చేసేదాన్ని మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాం సార్. ఈ 6 months పీరియడ్కి మనం ప్రిపేర్ చేసేదాన్ని మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాం సార్. డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ స్టాక్ అనేది లాస్ అవుతాం. ఇది ఎవ్రీ స్టూడెంట్కి తెలిసిన పాయింటే సార్. డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ మనం ప్రాఫిట్స్ కూడా లాస్ అవుతాం సార్. ఫర్ ఎగ్జాంపుల్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ నుంచి ఒక 3 months వరకు, అంటే ఎగ్జాంపుల్కి 30th September 2023 వరకు మన బిజినెస్ అనేది డిజార్గనైజేషన్ అయ్యింది సార్. అంటే నార్మల్గా మనం బిఫోర్ ఫైర్ యాక్సిడెంట్ ఎవ్రీ మంత్ 1 lakh సేల్స్ చేసేవాళ్ళం. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఎవ్రీ మంత్ 1 lakh సేల్స్ చేయలేము సార్. ఎందుకంటే డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని లాస్ అయి ఉంటాం. ఎగ్జాంపుల్కి డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ బిల్డింగ్స్ డిస్ట్రాయ్ అయి ఉంటాయి. డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ డ్యామేజ్ అయి ఉంటుంది. డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ మనం స్టాక్ను లాస్ అయ్యాం. స్టాక్ లాస్ అయ్యాం కాబట్టి మన దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్ అండ్ మెషినరీ లేదు. ప్లాంట్ అండ్ మెషినరీ లేదు కాబట్టి మన దగ్గర ఆ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇప్పుడు కస్టమర్ వచ్చినా కానీ మన దగ్గర సేల్ చేయడానికి గూడ్స్ లేవు. కాబట్టి జనరల్గా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ ప్రాఫిట్స్ లాస్ అవడానికి. కానీ మేజర్ రీజన్ ఏంటమ్మా అంటే నో సేల్స్, నో ప్రాఫిట్. మనం ప్రాఫిట్స్ లాస్ అవడానికి 1000 రీజన్స్ ఉండొచ్చు సార్, కానీ అందులో మేజర్ రీజను నో సేల్స్, నో ప్రాఫిట్స్. కాబట్టి మనకి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మన ఫ్యూచర్ ప్రాఫిట్స్ అనేవి ఏమవుతున్నాయి సార్ అంటే ఎఫెక్ట్స్ అవుతున్నాయి. మన బిజినెస్ టోటల్గా ఎగ్జాంపుల్కి ఒక 3 months డిజార్గనైజ్ అయ్యింది అనుకుందాం. దీన్నే మనం డిస్రప్షన్ పీరియడ్ అంటాం సార్. దీనినే మనం డ్యామేజ్ పీరియడ్ అంటాం. ఈ 3 monthsకి మనకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈ డ్యామేజ్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ ఎంత ప్రాఫిట్స్ అయితే లాస్ అయ్యామో ఈ ప్రాఫిట్స్ని కూడా ఎవరు కాంపన్సేట్ చేస్తారు సార్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. కాకపోతే మనం ఎడిషనల్గా ఏ పాలసీ తీసుకోవాలి సార్ అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ పాలసీ తీసుకోవాలి. ఈ పాలసీ నేము లాస్ ఆఫ్ సేల్స్ కాదు సార్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డేట్ నుంచి ప్రాఫిట్స్ లాస్ అవుతున్నాయి సార్ అంటే ఎగ్జాంపుల్కి 1/7/2023 అని వచ్చారు సార్. 1/7/2023 నుంచి 30th September 2023 అంటే ఏ మంత్స్ అంటే జూలై మంత్, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్. ఈ 3 months పీరియడ్ని మనం యాక్చువల్ టర్న్ ఓవర్ అంటాం సార్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్. యాక్చువల్ టర్న్ ఓవర్ ఇస్ ఈక్వల్ టు 1/7/2023 టు 30th September 2023. దీన్ని యాక్చువల్ టర్న్ ఓవర్ అంటాం. నెక్స్ట్ మనకి ఎనదర్ టర్న్ ఓవర్ ఇస్తాడు సార్. ఇందులో స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటాం. సార్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఎగ్జాంపుల్కి ఇది కరెంట్ ఇయర్, దీనికి ప్రీవియస్ ఇయర్ తీసుకుందాం. దీనికి ప్రీవియస్ ఇయర్ అంటే ఎగ్జాంపుల్కి 1st January 2022 ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్ అంటే 31st December 2022. 31st December 2022. ఎగ్జాంపుల్కి మనకి యాక్ట్లో యూజ్ చేస్తుంది కరస్పాండింగ్ పీరియడ్ అంటున్నాడు సార్. యాక్చువల్గా ఇక్కడ మనకి క్లైమ్ పీరియడ్ అనేది 30th June 2022. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్కి 30th September 2022. సార్ మాకు ఎగ్జాక్ట్గా చెప్పండి సార్. ఎగ్జాక్ట్గా చెప్పండి అంటే 1/7/2022. ఎన్ని మంత్స్ సార్ ఇక్కడ? 3 months. క్లైమ్ పీరియడ్ 3 months ఉన్నప్పుడు స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ కరస్పాండింగ్ పీరియడ్.
కరస్పాండింగ్ పీరియడ్ కూడా OPSకి ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ అంటే 3 మంత్సే ఉంటుంది. ఇవి ఒక 3 మంత్స్, ఎట్ ద సేమ్ టైం ఇవి ఒక 3 మంత్స్. ప్రీవియస్ ఇయర్ కరస్పాండింగ్ పీరియడ్ టర్న్ ఓవర్ని మనం స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటాం సార్. కరెంట్ ఇయర్లో క్లైమ్ పీరియడ్ టర్న్ ఓవర్ని మనం యాక్చువల్ టర్న్ ఓవర్ అంటాం జరుగుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఇస్ ఈక్వల్ టు సేమ్ డే ఉంటుంది సార్, సేమ్ మంత్ ఉంటుంది, కరస్పాండింగ్ ఇయర్ అంటే 22 30th September 2022. నెక్స్ట్ అనదర్ టర్న్ ఓవర్ ప్రాబ్లంలో మనకి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ అంటారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది 2023లో కదమ్మా, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది 2023లో, దీనికి లాస్ట్ ఇయర్ అంటే 2022. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మనకు ఆబ్వియస్గా డేటు 1st January 2022 నుంచి 31st December 2022. నెక్స్ట్ అనదర్ టర్మ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసేది యాన్యువల్ టర్న్ ఓవర్ అంటాడు. యాన్యువల్ అంటే మీనింగు ఎన్ని మంత్స్ ఉంటాయి సార్? 12 మంత్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్ మీరు కౌంట్ చేయాల్సింది ఇమీడియట్లీ ప్రిసీడింగ్ టు ది డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్. యాక్చువల్గా ఇక్కడ మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేటు 30th June 2022. ఆ డేట్కి ఇమీడియట్గా ప్రిసీడింగ్కి రండి. అంటే మీనింగు 1/7/2022 నుంచి 30th June 2023. ఎన్ని మంత్స్ ఉంటాయి సార్ అంటే 12 మంత్స్ ఉంటాయి. ఫైర్ యాక్సిడెంటు ఎగ్జాంపుల్కి ఇక్కడ 30th June 2023. ఈ డేట్ నుంచి ఎన్ని మంత్స్ మీరు ప్రిసీడింగ్కి రావాలి సార్ అంటే 12 మంత్స్ ప్రిసీడింగ్కి రండి. 12 మంత్స్ ప్రిసీడింగ్కి రండి. దీన్ని యాన్యువల్ టర్న్ ఓవర్ అంటారు. రైటేనా సార్? నెక్స్ట్ కంటిన్యూషన్ సార్. యాక్చువల్ టర్న్ ఓవర్ అంటే మీనింగు ఎఫెక్టెడ్ పీరియడ్ టర్న్ ఓవర్, డిస్లొకేషన్ పీరియడ్ టర్న్ ఓవర్, డిస్టర్బ్డ్ పీరియడ్ టర్న్ ఓవర్. దీనికి కరస్పాండింగ్ ఉండే టర్న్ ఓవర్ని ఏమంటాం సార్ అంటే స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటాం. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చాలా సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మీనింగు డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎగ్జామ్లో ఇస్తాడు, అక్కడి నుంచి మీరు ఇమీడియట్గా ఎన్ని మంత్స్ ప్రిసీడింగ్కి రావాలి సార్ అంటే 12 మంత్స్ ప్రిసీడింగ్కి రండి. నెక్స్ట్ సార్, జనరల్గా ఇప్పుడు మీ ప్రాఫిట్స్ లాస్ అవుతున్నాయి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సార్ అంటే మీకు ప్రాఫిట్స్ లాస్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రాఫిట్స్ని కాంపన్సేట్ చేయండి అని అడగాలి. దీన్నే మనం గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ అంటాం. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ అంటాం. ఎట్ ద సేమ్ టైం మనం ఎడిషనల్గా డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ మన బిజినెస్ కంటిన్యూ చేయడం కోసం సమ్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎన్క్రోవడం జరుగుతుంది సార్. దీన్నే మనం క్లెయిమ్ ఫర్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటాం. క్లెయిమ్ ఫర్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటాం. సమ్ టైమ్స్ మనం ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటాం సార్, తీసుకున్న వాటిలో సేవింగ్స్ ఉంటాయి, వాటిని లెస్ సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటాం. సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ రాసాం, క్లెయిమ్ ఫర్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసాం, సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ రష్ చేసాం. రిజల్ట్ ఏమవుతుంది సార్ అంటే గ్రాస్ క్లెయిమ్ అవుతుంది. రిజల్ట్ మనకి గ్రాస్ క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్ దీన్నే మనం డిస్కస్ చేసే సబ్స్లో స్టెప్ నెంబర్ 7 అంటాం. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అంటే షార్ట్ సేల్స్ కదము మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. మనం తీసుకున్న పాలసీ లాస్ ఆఫ్ సేల్సా, లాస్ ఆఫ్ ప్రాఫిట్సా? లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. కాబట్టి ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్లెయిమ్ ఫర్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఇన్సూరెన్స్ తీసుకున్న ఛార్జెస్లో సేవింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని లెస్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఒక ఫార్మేట్ ఉంది సార్, ఆల్రెడీ మీకు షార్ట్ నోట్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఫార్మేట్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ the various steps involved in determination of amount of claim under loss of profit policy are given below. Calculate the turnover lost. Calculate the turnover lost in the in claim period with due regard to special circumstances clause if any as under. First, turnover for the corresponding claim period. కరస్పాండింగ్ క్లెయిమ్ పీరియడ్ ఇన్ ది ప్రిసీడింగ్ ఇయర్. దీన్నే మనం సింపుల్గా స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటాం. స్టాండర్డ్ టర్న్ ఓవర్. ఇన్ కేసు అప్వర్డ్ ట్రెండ్ అయితేనేమో యాడ్ చేయండి,
ఇన్ కేసు డౌన్వర్డ్ ట్రెండ్ అయితేనేమో లెస్ చేయండి. నార్మల్గా బిజినెస్ అన్నాక ఐదర్ అప్వర్డ్ ట్రెండ్ కానీ ఆర్ డౌన్వర్డ్ ట్రెండ్ కానీ ఉంటుంది సార్. సార్ మాకు అప్వర్డ్ ట్రెండ్ లేదు, డౌన్వర్డ్ ట్రెండ్ లేదు, 20 ఇయర్స్ నుంచి మా బతుకులు ఇంతే సార్, అలాంటప్పుడు బిజినెస్ క్లోజ్ చేయండి. అప్వర్డ్ ట్రెండ్ అయితే ఇన్ కేస్ ఆఫ్ అప్వర్డ్ ట్రెండ్ యాడ్, ఇన్ కేస్ ఆఫ్ డౌన్వర్డ్ ట్రెండ్ లెస్. నెక్స్ట్ రిజల్ట్ మనకి అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అవుతుంది సార్. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ సార్, అక్కడ సి పాయింట్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అని రాయడము. రిజల్ట్ దీనిని అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటాం. ఈ అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే మీనింగు, పైన రాయండి సార్. ఇఫ్ ది ఫైర్ యాక్సిడెంట్ was not occurred, this would be the claim period turnover. ఫైర్ యాక్సిడెంట్ కానీ జరగకపోయినట్టే మన టర్న్ ఓవర్ ఎంత ఉండాల్సింది సార్ అంటే అడ్జస్టెడ్ స్టాండర్డ్ ఓవర్ ఎంతైతే ఉందో అంత ఉండాల్సింది సార్. సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. స్టాండర్డ్ టర్న్ ఓవర్ 1 lakh రూపీస్, అప్వర్డ్ ట్రెండ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% అనుకుందాం. అప్వర్డ్ ట్రెండ్ కాబట్టి యాడ్ చేయండి, 1,10,000 అవుతుంది. అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఎంత అవుతుందమ్మా, 1,10,000 రూపీస్ అవుతుంది. ఇందులో నుంచి లెస్ యాక్చువల్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ది క్లైమ్ పీరియడ్. ఎగ్జాంపుల్ క్లైమ్ పీరియడ్ టర్న్ ఓవర్ ఒక 30,000 జరిగింది అనుకుందాం. ఈ 30,000 లెస్ చేయండి, అమౌంట్ ఎంత ఉంటుంది సార్, 80,000 రూపీస్ ఉంటుంది. దీనినే మనం షార్ట్ సేల్స్ అంటాం. దీన్నే ఇక్కడ టర్న్ ఓవర్ లాస్ట్ డ్యూరింగ్ ది క్లైమ్ పీరియడ్ అంటున్నాడు. దీన్నే మనం సింపుల్గా షార్ట్ సేల్స్ అంటాం. ఈ షార్ట్ సేల్స్ జరగడానికి రీజన్ ఎవరు సార్ అంటే ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ లేకపోతే ఈ 3 monthsకి నా టర్న్ ఓవర్ ఎంత ఉండేది సార్, 1,10,000 రూపీస్ ఉండేది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నా టర్న్ ఓవర్ ఎంత ఉందమ్మా, 30,000 ఉంది. డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ నేను ఎంత సేల్స్ లాస్ అయ్యాను సార్, 80,000 రూపీస్ సేల్స్ లాస్ అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియో బేస్డ్ ఆన్ ది ట్రేడింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది లాస్ట్ అకౌంటింగ్ ఇయర్ విత్ డ్యూ టు రిగార్డ్ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ క్లాస్ ఇఫ్ ఎనీ అప్లికబుల్. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఇంటూ 100. సార్ నార్మల్గా అయితే మనకి ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అంటాం నార్మల్గా. కానీ ఇక్కడ మీరు ఆ ఫార్ములా యూజ్ చేయకూడదు సార్. ఇక్కడ ఫార్ములా నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. సార్ ఇందుకు అసలు స్టాండింగ్ ఛార్జెస్ అంటే మీనింగ్ ఏంటి సార్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. స్టాండింగ్ ఛార్జెస్ అంటే మీనింగు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సార్. బిజినెస్ ఉంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాము, బిజినెస్ లేకపోతే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏ ఎక్స్పెన్సెస్ గురించి మనం బాదర్ అవుతాం సార్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ గురించి బాదర్ అవుతాం. కాబట్టి మనం ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి వేటికి కూడా కవరేజ్ తీసుకోవాలి సార్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కూడా కవరేజ్ తీసుకోవాలి. వీటినే మనం ఇన్షూర్డ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఫార్ములా నెట్ ప్రాఫిట్ ఎవరికి ఇవ్వాలి సార్ అంటే ఓనర్స్కి ఇవ్వాలి సార్. నెట్ ప్రాఫిట్ మనం ఇన్సూరెన్స్ తీసుకునేది ఎవరి కోసం సార్ అంటే ఓనర్స్కి పే చేయడం కోసం. సార్ మరి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎవరి కోసం సార్, ఎగ్జాంపుల్కి ఈ బిల్డింగ్ రెంట్ ఉందనుకుందాం, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ సార్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు పే చేయాలి. కాబట్టి మనకి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ అంటే ఒకటి నెట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నెట్ ప్రాఫిట్ తీసుకెళ్ళి ఎవరు పాకెట్స్లో పెట్టాలి సార్ అంటే ఓనర్స్ పాకెట్లో పెట్టాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్ మనం రెగ్యులర్గా ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్. కాబట్టి ఇక్కడ ఫార్ములా నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ అప్లై చేయండి, ఇంటూ 100 అప్లై చేస్తే అప్పుడు జీపీ రేషియో వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ది స్టాండింగ్ ఛార్జెస్ ఆర్ నాట్ ఇన్షూర్డ్ ది అమౌంట్ ఆఫ్ నెట్ లాస్ మస్ట్ బి రెడ్యూస్డ్ అండర్. ఆ నోట్ పాయింట్ క్యాన్సిల్ చేయండి అమ్మా, ఆ నోట్ పాయింట్ క్యాన్సిల్ చేయండి సార్.
నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన మనం తీసుకున్నటువంటి నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ది, ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ లాస్ట్ ఇయర్వి, టర్న్ ఓవర్ కూడా లాస్ట్ ఇయర్ది. ఇన్పుట్స్ అన్నీ లాస్ట్ ఇయర్ది ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏ ఇయర్ది వస్తుంది సార్? లాస్ట్ ఇయర్దే వస్తుంది. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేయండి. ఇన్ కేస్ ఇంక్రీజ్ అయితే యాడ్ బ్యాక్ చేయండి, డిక్రీజ్ అయితే లెస్ చేయండి. ఏమీ చెప్పకపోతే సేమ్ జీపీ రేషియోనే కరెంట్ ఇయర్లో కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ calculate the gross profit lost during the claim period. Step number 3 sir, gross profit lost. దీన్నే మనం GP on short sales అంటాం. GP on short sales is equal to short sales into GP ratio. Turnover lost అంటే మీనింగ్ షార్ట్ సేల్స్ అని ఇంటూ GP రేషియో. అంటే సింపుల్గా చెప్పండి సార్, స్టెప్ నెంబర్ 1 ఇంటూ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 ఏమో షార్ట్ సేల్స్, స్టెప్ నెంబర్ 2 ఏమో జీపీ రేషియో. జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఏ ఇయర్ సార్? లాస్ట్ ఇయర్ది. ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ లాస్ట్ ఇయర్ది. టర్న్ ఓవర్ కూడా లాస్ట్ ఇయర్గా. ఆటోమేటిక్గా జీపీ రేషియో కూడా లాస్ట్ ఇయర్ది. కరెంట్ ఇయర్కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఇస్తే అకౌంట్ ఫర్ చేసి రివైజ్డ్ జీపీ రేషియో ఫర్ ది కరెంట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వేటికి కవరేజ్ కావాలనేది ఎవరు అడగాలి సార్? అంటే పాలసీ హోల్డరే అడగాలి సార్. ఎందుకంటే పాలసీ హోల్డర్కి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుస్తుందా సార్? ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియదు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏంటో పాలసీ హోల్డర్కి తెలుసు. కాబట్టి సార్ ఇవి నాకు ఉన్నటువంటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, వీటిని కూడా మీరు కవరేజ్ ఇవ్వండి అని చెప్పేసి పాలసీ హోల్డర్ అడగడం జరుగుతుంది. నెట్ ప్రాఫిట్ బిలాంగ్స్ టు ది ఓనర్స్. ఓనర్స్కి ఏమో నెట్ ప్రాఫిట్ ఇవ్వాలి, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం రియంబర్స్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ నెంబర్ 4 మీ బుక్స్లో రాయండి సార్. స్టెప్ నెంబర్ 4 క్యాలిక్యులేషన్ ఆఫ్, వెరీ గుడ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ని క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఫస్ట్ మనం యాన్యువల్ టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్, ఈ యాన్యువల్ టర్న్ ఓవర్కి ట్రెండ్ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది సార్. ఇన్ కేస్ ఆఫ్ అప్వర్డ్ ట్రెండ్ అయితే ఏం చేస్తాం సార్? యాడ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ డౌన్వర్డ్ ట్రెండ్ అయితే లెస్ చేస్తాం. అందుకని నేను అక్కడ యాడ్ ఆర్ లెస్ అని రాశాను సార్. యాడ్ ఆర్ లెస్ ట్రెండ్ అడ్జస్ట్మెంట్, ట్రెండ్ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి. రిజల్ట్ మనకి అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. దీని మీద మనం జీపీ రేషియో అప్లై చేస్తాం సార్. అది మనకి స్టెప్ నెంబర్ 5 అవుతుంది. క్యాలిక్యులేట్ ది సమ్ ఇన్సూరబుల్. సమ్ ఇన్సూరబుల్ అంటే మీనింగు పాలసీ అమౌంట్ అని, ఇన్సూరబుల్ వాల్యూ అని. పాలసీ అమౌంట్ కన్నా బ్యూటిఫుల్ వాడు ఇన్సూరబుల్ వాల్యూ. అంటే మనం ఎంత అమౌంట్కి పాలసీ తీసుకోవాలి, ఇన్సూరబుల్ వాల్యూ. సమ్ ఇన్సూరబుల్ ఇస్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్, అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ 12 months ఇమీడియట్లీ preceding the date of fire accident ప్లస్ ఆర్ మైనస్ అగ్రీడ్ జీపీ రేషియో. ఇది ప్లస్ కాదు సార్, ఇంటూ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంటూ, సింపుల్గా చెప్పండి సార్ మాకు, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంటూ జీపీ రేషియో. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంటూ జీపీ రేషియో. నెక్స్ట్ కంటిన్యూషన్. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఏంటో చెప్తున్నాడు సార్ మీకు. దీన్ని ఆల్రెడీ మనం స్టెప్ నెంబర్ 4లోనే క్యాలిక్యులేట్ చేసాం. ఈ నోట్ పాయింట్ స్టెప్ నెంబర్ 4కి సంబంధించిన నోట్ పాయింట్. ఆల్రెడీ మనం స్టెప్ నెంబర్ 4 రాసాం కాబట్టి ఇది మీ బుక్స్లో నుంచి మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ నెట్ క్లెయిమ్ ఫర్ ది ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్కి ఎనదర్ వార్డ్ ఏంటి సార్ అంటే, ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్కి ఎనదర్ వార్డు అడిషనల్ ఎక్స్పెన్సెస్, అడిషనల్ ఎక్స్పెన్సెస్. సార్ ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎన్కర్ అవుతామా, బిఫోర్ ఫైర్ యాక్సిడెంట్ ఎన్కర్ అవుతామా, ఆఫ్టర్ ది ఫైర్ యాక్సిడెంటా సార్? ఆఫ్టర్ ది ఫైర్ యాక్సిడెంట్ ఎన్కర్ అవుతాం. ఎప్పుడు ఎన్కర్ అవుతాం సార్ అంటే ఆఫ్టర్ ది ఫైర్ యాక్సిడెంట్. ఎగ్జాంపుల్కి ఇదే ప్రిమిసెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. మీకు ఒక 15 days హాలిడేస్ ఇచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో 15 days హాలిడేస్ ఇచ్చారు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో 2 months హాలిడేస్ ఇస్తే సార్ ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు, ఎందుకంటే మీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదమ్మా. కాబట్టి ఇమీడియట్గా మీ పేరెంట్స్ సైడ్ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రెజర్ వస్తుంది. సార్ ఫస్ట్లో ఏదో 15 days అంటే ఓకే అనుకున్నాం, నెక్స్ట్ ఇంకో 15 days అంటే కొంచెం
మీరు సెటరేట్ అవ్వడానికి టైం ఇచ్చాము, ఇంకా మీరు ఇలా ఎవ్రీ 2 మంత్స్‌కు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తుంటే మా పిల్లల అటెంప్ట్ కూడా వస్తుంది సార్ అని అడుగుతారు. కాబట్టి ఇమీడియట్‌గా మేనేజ్మెంట్ వాళ్ళు సేమ్ ఇలాంటి ప్రిమిసెస్ ఎక్కడుందో చెక్ చేసుకొని, ఈ బెంచెస్, ఈ సిస్టము, ఈ ఎక్విప్మెంట్ మొత్తం ఎక్కడుందో చూసుకొని టెంపరరీగా వాళ్ళు ఒక 2 మంత్స్‌కి ఆ బిల్డింగ్‌ని లీజ్‌కి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్‌గా ఆ 2 మంత్స్‌కి వాళ్ళు ఏం పే చేస్తున్నారు సార్ వాటికి? రెంట్ కడుతున్నారు కదమ్మా! వాటినే అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఎందుకు అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అవుతున్నారు సార్ అంటే, అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అయ్యేది వాళ్ళు కస్టమర్స్‌ని రిటైన్ చేసుకోవడం కోసం. అంతేగాని ఇప్పుడు మీ బ్యాచ్ మీ ఎగ్జామ్స్ డేట్ వరకు చెప్పకుండా ఉంటే నెక్స్ట్ బ్యాచ్ పడుతుందా సార్ ఇన్‌స్టిట్యూట్‌కి? పడదు సార్. ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మీరు మీ షాప్‌ని ఒక 6 మంత్స్ క్లోజ్ చేసుకున్నారు. సెవెంత్ మంత్ ఓపెన్ చేశారు. ఎవరన్నా వస్తారా సార్? ఎవరు రారు సార్. ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ మీరు ఇమ్మీడియట్‌గా ఒక 10-15 డేస్ గ్యాప్ తీసుకొని ఏదో ఒక ప్లేస్‌లో మీరు మీ బిజినెస్‌ని రీస్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే కస్టమర్స్‌ని రిటెన్షన్ చేసుకోవడం కోసం. రీస్టార్ట్ చేసుకోవడం కోసం అడిషనల్‌గా మనం ఏమి ఇన్కర్ అవ్వాలి సార్ అంటే సమ్ ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అవ్వాలి. దానికి సంబంధించి ఫస్ట్ పాయింట్ యాక్చువల్ ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్డ్. ఎగ్జాంపుల్‌కి ఒక 20,000 రూపీస్ యాక్చువల్‌గా ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అయ్యాడు. బి పాయింట్ ప్రపోర్షనేట్ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. దీనికి సంబంధించిన ఫార్ములా అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ అంటే మీనింగ్ అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ ఇంటూ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ డివైడెడ్ బై గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్. ఆన్లైన్లో వింటున్న స్టూడెంట్స్ కేర్ఫుల్గా చెక్ చేసుకోండి సార్. ఇక్కడ మీకు ప్రాపర్గా అలైన్మెంట్ జరగలేదు. దీని మీనింగు గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ డివైడెడ్ బై గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. మీరు బి పాయింట్ కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ న్యూమరేటర్లో గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ ఉంది. డినామినేటర్లో కూడా గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ చేద్దాం. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ 0 అనుకుందాం. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఎగ్జాంపుల్కి 0 అనుకుందాం. అలాంటప్పుడు సెకండ్ పాయింట్ ఆన్సర్ ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుందమ్మా? 20,000 రూపీస్ అవుతుంది. అంటే ఆల్ స్టాండింగ్ ఛార్జెస్కి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకుందాం. అలాంటప్పుడు ప్రపోర్షనేట్ ఏముండదు సార్, ఫుల్ అమౌంట్ మీకు పే చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు కొన్ని ఎక్స్పెన్సెస్ కవరేజ్ తీసుకున్నారు, కొన్ని ఎక్స్పెన్సెస్ కవరేజ్ తీసుకోలేదు. అలాంటప్పుడు మీకు ఇచ్చే క్లెయిము ప్రపోర్షనేట్గా పే చేయడం జరుగుతుంది. మీకు ఇచ్చే క్లెయిమ్ ఎలా ఇస్తారు సార్? ప్రపోర్షనేట్గా పే చేయడం జరుగుతుంది. సార్ మాకు ప్రపోర్షనేట్ వద్దు సార్, టోటల్ అమౌంట్ కావాలి. అలాంటప్పుడు అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ ఆల్ స్టాండింగ్ ఛార్జెస్ ఆర్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. నెక్స్ట్ 3 పాయింట్, థర్డ్ పాయింట్ maximum savings of liability of the insurer. Reduction in turnover avoided through increased cost of working into agreed GP ratio. థర్డ్ పాయింట్ మీరు ఎలా ట్రీట్ చేయొచ్చు సార్ అంటే, మనం ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నాం కదమ్మా. ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం వల్ల ఎడిషనల్గా మనం సేల్స్ చేయడం జరుగుతుంది. ఈ ఎడిషనల్ సేల్స్ మీద మీరు జీపీ రేషియో అప్లై చేయండి. ఎగ్జాంపుల్కి నేను ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇన్కర్ అయ్యాను సార్ అంటే, ఎడిషనల్గా నేను ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్ 20,000 రూపీస్. ఈ 20,000 ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం వల్ల ఎడిషనల్గా నా సేల్స్ 50,000 జరిగినాయి. ఈ 50,000 మీద జీపీ రేషియో 20% అనుకుందాం. 50,000 ఇంటూ 20% అంటే 10,000 రూపీస్. దీన్నే మనం థర్డ్ పాయింట్ అంటున్నాం, గ్రాస్ ప్రాఫిట్ ఆన్ ఎడిషనల్ సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ ఎడిషనల్ సేల్స్ బై ఇన్కరింగ్ ది ఎడిషనల్ ఎక్స్పెన్సెస్. ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం ద్వారా ఎడిషనల్ సేల్స్ జరిగినాయి. ఆ ఎడిషనల్ సేల్స్ మీద ప్రాఫిట్ ఎంతో చూడండి. దీన్నే మనం ఎడిషనల్ సేల్స్ ఇంటూ జీపీ రేషియో అంటాం. ఎడిషనల్ సేల్స్ 50,000, జీపీ రేషియో 20%. కాబట్టి ఆటోమేటిక్గా మనకు వచ్చిన బెనిఫిట్ 10,000 రూపీస్. ఫస్ట్ పాయింట్ 20,000 యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్. సెకండ్ పాయింట్ కూడా ఎగ్జాంపుల్కి ప్రపోర్షనేట్ క్లెయిమ్ కూడా 20,000 అనుకుందాం. సి పాయింట్ 10,000. సార్ ఈ మూడిట్లో ఒకటి ఇస్తారా, మూడు కల్పిస్తారా? వెరీ గుడ్ సార్. లీస్ట్ ఆఫ్ ది అబోవ్ 3 సార్. క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ ఆఫ్ ది అబోవ్ 3. లీస్ట్ ఆఫ్ ది అబోవ్ 3 అంటే ఎంత అవుతుంది సార్? 10,000 రూపీస్. ఈ ప్రొవిజన్ ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది సార్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకే ఫేవరబుల్గా ఉంటుంది సార్. సార్ నేను 20,000 ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యాను సార్,
మీరు 20,000 ఇన్కర్ అయినా కానీ మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఎంతమ్మా అంటే 10,000 రూపీస్. కాబట్టి క్లైమ్ ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ ఆఫ్ ది అబౌవ్ 3గా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్. స్టెప్ నెంబర్ 7. హెడింగ్ పెట్టండి సార్ ఇక్కడ. కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ క్లైమ్. కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ క్లైమ్. కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ క్లైమ్. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్. జీపీ ఆన్ షార్ట్ సేల్స్ మనం ఆల్రెడీ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాం సార్ అంటే స్టెప్ నెంబర్ 3లో క్యాలిక్యులేట్ చేసాం. యాడ్ క్లైమ్ ఫర్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. క్లైమ్ ఫర్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అనేది యాజ్ పర్ స్టెప్ నెంబర్ 6. ఇందులో నుంచి లెస్ సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఇఫ్ ఎనీ ఉన్నప్పుడు మాత్రమే లెస్ చేయండి సార్. ఇఫ్ ఎనీ. రిజల్ట్ మనకి గ్రాస్ క్లైమ్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 8. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ క్లైమ్. ఇక్కడ మీరు నెట్ క్లైమ్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. అండర్ ఇన్సూరెన్స్ జరిగినప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అండర్ ఇన్సూరెన్స్ అంటే పాలసీ అమౌంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా సార్? పాలసీ అమౌంట్ తక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ ఆ సెంటెన్స్ రాయడమా. ఇఫ్ ది పాలసీ అమౌంట్ ఈజ్ లెస్ దెన్ ఇన్సూరబుల్ వాల్యూ. ఇన్సూరబుల్ వాల్యూ అంటే మీనింగ్ ఇక్కడ జీపీ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. స్టెప్ నెంబర్ 5 అని వచ్చా సార్. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. ఇఫ్ ది పాలసీ అమౌంట్ ఈస్ లెస్ దెన్ ఇన్సూరబుల్ వాల్యూ, దట్ ఈస్ జీపీ ఆన్ ఏఐటి. దెన్ యావరేజ్ క్లాజ్ ఈజ్ అప్లికబుల్. యావరేజ్ క్లాజ్ అప్లికబుల్ అయితే క్లైమ్ మనకి ప్రపోర్షనేట్గా పే చేయడం జరుగుతుంది. నెట్ క్లైమ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ క్లైమ్ ఇంటూ పాలసీ అమౌంట్ డివైడెడ్ బై జీపీ ఆన్ ఏఐటి. ఎగ్జాంపుల్కి గ్రాస్ క్లైమ్ ఎంత సార్ అంటే ఒక 80,000 రూపీస్ అనుకుందాం. మనం పాలసీ ఎంతకు తీసుకున్నాం సార్ అంటే 60,000 రూపీస్కి తీసుకున్నాం. పాలసీ తీసుకుంది 60,000కి. జీపీ అని ఏఐటి ఎంత సార్ అంటే ఎగ్జాంపుల్కి ఒక 75,000 రూపీస్ అనుకుందాం. ఎంతమో 64,000 రూపీస్. 64,000 వస్తుందా సార్? మనం తీసుకున్న పాలసీ అమౌంట్ ఎంతమో? పాలసీ 60,000 ఉంది కదమ్మా. మనం తీసుకున్న పాలసీ 60,000 ఉంది కదా సార్. గ్రాస్ క్లైమ్ 80,000 రూపీస్ అనుకుందాం సార్. గ్రాస్ క్లైమ్ ఒక 80,000 రూపీస్ అనుకుందాం. జీపీ అని ఏఐటి ఒక 1,20,000 రూపీస్ అనుకుందాం. జీపీ అని ఏఐటి ఎగ్జాంపుల్కి ఒక 1,20,000 అనుకుందాం. పాలసీ అమౌంట్ ఎంత సార్ అంటే ఎగ్జాంపుల్కి ఒక 60,000 రూపీస్ అనుకుందాం. అండర్ ఇన్సూరెన్స్ అయినా ఫస్ట్ క్లారిటీ తీసుకోండి సార్. అండర్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రపోర్షనేట్గా క్లైమ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి సార్. 40,000.
మనం 50%కి కవరేజ్ తీసుకున్నాం సార్. యాక్చువల్గా తీసుకోవాల్సిందేమో 1,20,000కి, తీసుకున్న పాలసీ ఏమో 60,000 రూపీస్కి. అంటే ఎంత పర్సంటేజ్ మాత్రమే మనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది సార్? 50% మాత్రమే రీఎంబర్స్మెంట్ వస్తుంది. మనం ఇన్కర్ అయిన లాసు 80,000 కాబట్టి 80,000 ఇంటూ 50% అంటే వెరీ గుడ్ సార్, 40,000 రూపీస్. నెక్స్ట్ ట్యుటోరియల్ నోట్స్లో ఫస్ట్ పాయింట్, అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ ఆల్ స్టాండింగ్ ఛార్జెస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. సింపుల్గా ఎగ్జామ్లో స్టాండింగ్ ఛార్జెస్ అన్నాడు, ఇన్షూర్డా అన్ఇన్షూర్డా చెప్పలేదు. అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఎగ్జామ్షన్ ఏంటమ్మా? ఆల్ స్టాండింగ్ ఛార్జెస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. దీనిని మనం స్టాండర్డ్ ఎగ్జామ్షన్ అంటాం. నెక్స్ట్, అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ యాక్చువల్ టర్న్ ఓవర్ ఇన్ క్లైమ్ పీరియడ్ షుడ్ బి deemed to have been affected as a result of additional sales. సార్ సింపుల్గా చెప్పండి సార్, ప్రాబ్లంలో ఏమీ చెప్పకపోతే యాక్చువల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు అడిషనల్ సేల్స్ అనుకోండి. ఇఫ్ నథింగ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది ప్రాబ్లం, వీ ప్రెజ్యూమ్డ్ దట్ యాక్చువల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు అడిషనల్ సేల్స్. యాక్చువల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు అడిషనల్ సేల్స్. యాక్చువల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు అడిషనల్ సేల్స్. సార్ ప్రాబ్లంలో అడిషనల్ సేల్స్ స్పెసిఫిక్గా చెప్తే, అలాంటప్పుడు వాటినే అడిషనల్ సేల్స్గా తీసుకోండి. ఇఫ్ ప్రాబ్లం వాజ్ నాట్ మెన్షన్డ్, అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన అజంప్షన్ యాక్చువల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు అడిషనల్ సేల్స్. నెక్స్ట్, ఈ నాలెడ్జ్ యూస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. బెటర్ క్లారిటీ ఉంటుంది సార్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు మనం. క్వశ్చన్ నెంబర్ 2, ది ప్రిమిసెస్ ఆఫ్ XY లిమిటెడ్ వర్ partially destroyed by fire on 1st March 2022, and as a result the business was practically disorganized up to 31st August 2022. యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేటు 1st March 2022 సార్. ఎప్పుడు వరకు డిజార్గనైజ్డ్ అయింది సార్ మన బిజినెస్ అంటే 31st August 2022. ఎన్ని మంత్స్ ఉన్నాయి సార్? మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఎన్ని మంత్స్ సార్? 6 months, రైటేనా? ది కంపెనీ ఈజ్ ఇన్షూర్డ్ అండర్ ఏ లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ ₹1,65,000 హ్యావింగ్ అన్ ఇండెమ్నిటీ పీరియడ్ ఆఫ్ 6 months. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ క్లైమ్ అండర్ ది పాలసీ. ఫస్ట్, యాక్చువల్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిస్లొకేషన్. యాక్చువల్ టర్న్ ఓవర్ అని ఎగ్జామినర్ చెప్తున్నాడు సార్. ఇది ఎన్ని మంత్స్ టర్న్ ఓవర్ సార్ అంటే 6 months టర్న్ ఓవర్. 6 months టర్న్ ఓవర్ 80,000. టర్న్ ఓవర్ ఫర్ ది కరస్పాండింగ్ పీరియడ్ డిస్లొకేషన్ ఇన్ ది 12 months ఇమీడియట్లీ బిఫోర్ ది ఫైర్. 12 months ఇమీడియట్లీ బిఫోర్ ది ఫైర్. ఏ టర్న్ ఓవర్ అనుకోవాలి సార్ దీన్ని? వెరీ గుడ్. ఎన్ని మంత్స్ ఉందో చూడండి ఫస్ట్. ఇక్కడ ఎన్ని మంత్స్ టర్న్ ఓవర్ సార్ ఇది? 6 months టర్న్ ఓవర్. కరస్పాండింగ్ టర్న్ ఓవర్ అంటున్నాడు, క్లైమ్ పీరియడ్ కరస్పాండింగ్ అంటున్నాడు. అంటే ఇది ఏ టర్న్ ఓవర్ అవుతుంది సార్ మనకు? ఆబ్వియస్గా స్టాండర్డ్ టర్న్ ఓవర్ అవుతుంది. యాక్చువల్ టర్న్ ఓవర్ ఏమో 80,000 ఇచ్చాడు, స్టాండర్డ్ టర్న్ ఓవర్ 2,40,000 ఇచ్చాడు. టర్న్ ఓవర్ ఫర్ ది 12 months ఇమీడియట్లీ ప్రిసీడింగ్ టు ది డేట్ ఆఫ్ ఫైర్. ఇది ఎన్ని మంత్స్ టర్న్ ఓవర్ సార్ అంటే 12 months టర్న్ ఓవర్. దీన్ని ఏమంటాం సార్ మనం? యాన్యువల్ టర్న్ ఓవర్ అంటాం. నెక్స్ట్, నెట్ ప్రాఫిట్ ఫర్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. లాస్ట్ ఫినాన్షియల్ నెట్ ప్రాఫిట్ 90,000. ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఫర్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 60,000. అన్ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ 50,000. అన్ఇన్షూర్డ్ మీరు స్టెప్ నెంబర్ 6లో బి పాయింట్లో కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, టర్న్ ఓవర్ ఫర్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. లాస్ట్ ఫినాన్షియల్ టర్న్ ఓవర్ 5 lakhs. డ్యూ టు సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ బిఫోర్ అండ్ అప్ టు ది time of the fire, it was agreed that an adjustment of 10% should be made in respect of, underline the word, upward trend in turnover. Upward trend ante meaning increase ane kadama. Upward trend in the turnover. The company incurred additional expenses amounting to ₹9,300 immediately before the fire అని చెప్తున్నాడు. After the fire sir? After the fire. But for this expenditure the turnover during the period of dislocation would have been only 55,000. The turnover during the period of dislocation would have been only 55,000. The turnover during the period of dislocation
వుడ్ హ్యావ్ బీన్ ఓన్లీ ₹55,000. అంటే నార్మల్గా మనకి యాక్చువల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాల్సింది సార్ అంటే 55,000 ఉండాల్సింది. కానీ యాక్చువల్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు సార్ మీకు? 80,000 ఇచ్చాడు. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది సార్ ఇక్కడ? 25,000 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజను ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం. వెరీ గుడ్. దేర్ వాజ్ ఆల్సో ఏ సేవింగ్స్ ఇన్ డ్యూరింగ్ ది ఇండెమ్నిటీ పీరియడ్ ఆఫ్ ₹2,700 ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది ఫైర్. నా ఒపీనియన్ ప్రకారం దీన్ని మీరు 7th స్టెప్లో నుంచి లెస్ చేయడం జరుగుతుంది. సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. రైటేనా సార్? ఎవరి స్టూడెంట్ అలర్ట్గా ఉండాలి. ఇక్కడ మీకు మన బోర్డు బుక్లో మీకు ఇచ్చినటువంటి థియరీ, మనకి ఇచ్చినటువంటి సొల్యూషను బోర్డు బుక్ నుంచి తీసుకున్నాం సార్. మనం చెప్పిన స్టెప్స్ ఏమో మన క్లాస్లో మనం డిటర్మైన్ చేసుకున్న స్టెప్స్, ఇవేమో బోర్డు బుక్ నుంచి తీసుకున్నాం సార్. అయినా మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీ దగ్గర కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు సార్. ఫస్ట్ షార్ట్ సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎవ్రీ స్టూడెంట్ షార్ట్ సేల్స్కి రండమ్మా. స్టెప్ నెంబర్స్ చేంజ్ అవుతాయి అంతే సార్, కాన్సెప్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. షార్ట్ సేల్స్ ఫస్ట్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ 2,40,000. అప్వర్డ్ ట్రెండ్ కాబట్టి యాడ్ 10% ఇంక్రీజింగ్ ట్రెండ్. 2,40,000 into 10% 24,000 less turnover during the dislocation period. Dislocation period అంటే మీనింగ్ యాక్చువల్ టర్న్ ఓవర్ అండి సార్. యాక్చువల్ టర్న్ ఓవర్ 80,000. ఈ 1,84,000 రూపీస్ని ఏమంటాం సార్ అంటే షార్ట్ సేల్స్ అంటాం. నెక్స్ట్ మనం జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి కదమ్మా. జీపీ రేషియోకి ఫార్ములా నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఇంటూ 100. వెరీ గుడ్. ఎవ్రీ స్టూడెంట్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్కి రండమ్మా. నెట్ ప్రాఫిట్ ఫర్ ది లాస్ట్ ఇయర్ 90,000. యాడ్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ 60,000. అప్పుడు నెక్స్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ 5 lakhs. రేట్ ఆఫ్ జీపీ రేషియో ఎంత అవుతుంది సార్? 30% అవుతుంది. ప్రాబ్లంలో ఎక్కడన్నా జీపీ రేషియో ఇంక్రీజ్ అవుతుందని కానీ డిక్రీజ్ అవుతుంది కానీ చెప్పాడా? ఏమీ చెప్పకపోతే లాస్ట్ ఇయర్ జీపీ రేషియో వాజ్ అప్లికబుల్ టు ది కరెంట్ ఇయర్ ఆల్సో. నెక్స్ట్ సార్ ఇక్కడ మనకి షార్ట్ సేల్స్ ఏమో 1,84,000 వచ్చినాయి. జీపీ రేషియోనేమో 30% వచ్చింది. జీపీ ఆన్ షార్ట్ సేల్స్ ఎంతమో 55,200. ఈ అమౌంట్ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్? ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి. ఈ 55,200 ఎక్కడ ఇచ్చాడో చెక్ చేయండి సార్. మనకి 5th పాయింట్లు ఇచ్చాడు. క్లెయిమ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్. ఇదేమో షార్ట్ సేల్స్ అమౌంట్, ఇది 30%. కాబట్టి 55,200 రూపీస్. ఇది ఓకేనా ఎవరీ స్టూడెంట్కి? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4లో మనం యాన్యువల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్. యాన్యువల్ టర్న్ ఓవర్ 6 lakhs ఇచ్చాడు. అప్వర్డ్ ట్రెండ్ కాబట్టి 10% యాడ్ చేశాడు సార్. 6,60,000 రూపీస్ అయ్యింది. దీని మీద జీపీ రేషియో 6,60,000 రూపీస్ ఇంటూ 20 ఎంతమో 30%. ఎంతో చెక్ చేయండి. 1,98,000. దీన్ని మనం స్టెప్ నెంబర్ 5 అంటాం సార్. దీన్నే మనం జీపీ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటాం. దీన్నే మనం ఇన్సూరబుల్ వాల్యూ అంటాం సార్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6 క్లెయిమ్ ఫర్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ కదమ్మా. వెరీ గుడ్. ఎవ్రీ స్టూడెంట్ మీకు ఇచ్చిన సొల్యూషన్లో 4th పాయింట్కి రండి సార్. ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ హైయెస్ట్ తీసుకోమంటున్నాడా, లీస్ట్ తీసుకోమంటున్నాడా సార్? లీస్ట్ ఆఫ్ ది బిలో షల్ బి అలౌడ్. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ 9,300. ఫార్ములా బి పాయింట్ ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ జీపీ ఆన్ ఏఏటి డివైడెడ్ బై జీపీ ఆన్ ఏఏటి ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ 9,300. జీపీ ఆన్ ఏఏటి క్యాలిక్యులేట్ చేశాడు. అన్ఇన్సూర్డ్ ఇచ్చాడు కదమ్మా మనకి క్వశ్చన్లో. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ 5,000 రూపీస్. ప్రపోర్షనేట్గా సాల్వ్ చేస్తే 9,071 వచ్చింది. నెక్స్ట్ 3rd పాయింట్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ జనరేటెడ్ బై ఎడిషనల్ ఎక్స్పెన్సెస్. మనం 9,300 ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యాం. ఈ 9,300 ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం వల్ల ఎడిషనల్గా సేల్స్ ఎంత జరిగినాయి సార్ అంటే 25,000 జరిగినాయి. ఈ 25,000 రూపీస్ మీద జీపీ రేషియో ఎంత సార్ అంటే 30%. అంటే గ్రాస్ ప్రాఫిట్ ఆన్ ఎడిషనల్ సేల్స్ బై ఇన్కరింగ్ ది ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా 7,500. ఈ మూడిట్లో లీస్ట్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ని తీసుకోండి. లీస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది సార్? 7,500. లీస్ట్ ఆఫ్ ది అబౌవ్ 3 దట్ ఈస్ 7,500 ఎలవబుల్. ఈ అమౌంట్ కూడా మనం ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్? ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
7,500 రూపీస్. ప్రాబ్లంలో ఎక్కడన్నా సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఇచ్చేదేమో చెక్ చేయండమో. సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ 2,700 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రాస్ క్లెయిమ్ ఎంత సార్? గ్రాస్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపీస్. ఇక్కడ మీరు 2 ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఒకటేమో పాలసీ అమౌంట్. ప్రాబ్లంలో పాలసీ అమౌంట్ ఇచ్చాడో లేదో చెక్ చేయండి సార్. హౌ మచ్ అమౌంట్ సార్ పాలసీ అమౌంట్? 1,65,000. మనకు కావాల్సిన అనదర్ ఫ్యాక్టరు గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. 6,60,000 ఇంటూ 30% అప్లై చేయడమా? 1,98,000. If the policy amount is less than the GP on AAT, ఏ క్లాస్ అప్లై చేయాలి సార్? యావరేజ్ క్లాస్ అప్లై చేయాలి. యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే గ్రాస్ క్లెయిమ్ అమౌంట్ ఎంత సార్? 60,000 రూపీస్. పాలసీ అమౌంట్ ఎంతమో? 1,65,000. జీపీ అని AAT 1,98,000 రూపీస్. అండర్ ఇన్సూరెన్స్ జరిగింది. 1,98,000 రూపీస్కి మీరు పాలసీ తీసుకోవాలి. కానీ ఎంతకు తీసుకున్నారమ్మా? ఓన్లీ 1,65,000 రూపీస్కే తీసుకున్నారు. అంటే అండర్ ఇన్సూరెన్స్ జరిగింది. ప్రపోర్షనేట్గా క్లెయిమ్ ఎంత వస్తుంది సార్ మనకి? 50,000 రూపీస్. ప్రపోర్షనేట్గా మనకు వచ్చే క్లెయిమ్ 50,000 రూపీస్. ఈ పాయింట్స్ ఓకేనా సార్ స్టూడెంట్స్కి? యాజ్ ఏ పాలసీ హోల్డర్గా మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సార్ అంటే, మీరు తీసుకున్న పాలసీ లాస్ ఆఫ్ సేల్సా, లాస్ ఆఫ్ ప్రాఫిట్సా సార్? లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. కాబట్టి ఫస్ట్ మీకు కావాల్సింది ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్. షార్ట్ సేల్స్ అంటే మీనింగు ఫైర్ యాక్సిడెంట్ రాకపోతే ఎంత సేల్స్ జరుగుండేది, అందులో నుంచి డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ మన యాక్చువల్ సేల్స్ ఎంత, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని షార్ట్ సేల్స్ అంటారు. దాని మీద మీరు జీపీ రేషియో అప్లై చేయండి సార్. రిజల్ట్ మనకి గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ని మనం ఆల్రెడీ స్టెప్ నెంబర్ 3లో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మీరు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎన్నికర్ అవుతున్నారు కదమ్మా, దానిని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. వాటిని మనం యాడ్ క్లెయిమ్ ఫర్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ క్లెయిమ్ ఫర్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మనం రీఎంబర్స్మెంట్ తీసుకుంటాం. స్టెప్ నెంబర్ 6లో క్యాలిక్యులేట్ చేస్తాం సార్. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3. నెక్స్ట్ ఇన్ కేసు సేవింగ్స్ ఏమన్నా ఉంటే ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్కి సంబంధించి ఆ సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ లెస్ చేయండి. ఆటోమేటిక్ రిజల్ట్ ఏమవుతుంది సార్ అంటే గ్రాస్ క్లెయిమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయండి సార్. పాలసీ అమౌంట్ ఒకటి, స్టాక్ యాజ్ ఆన్ పాలసీ అమౌంట్ ఒకటి. నెక్స్ట్ ఫ్యాక్టర్ సార్, వెరీ గుడ్ సార్, జీపీ ఆన్ ఏఏటి. ఎగ్జాంపుల్కి పాలసీ అమౌంట్ లెస్ దెన్గా ఉంది అనుకుందాం, యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది. పాలసీ అమౌంట్ ఎక్కువగా ఉంటే సార్ యావరేజ్ క్లాస్ ఈజ్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఎవరీ స్టూడెంట్ థర్డ్ కాన్సెప్ట్ లాస్ ఆఫ్ ఎసెట్కి రెండమో. లాస్ ఆఫ్ ఎసెట్. ఈ లాస్ ఆఫ్ ఎసెట్ మీద కూడా మనం మన క్లాస్ రూమ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం సార్. లాస్ ఆఫ్ ఎసెట్ మీద కూడా మీ మెటీరియల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్, దాన్ని మనం క్లాస్లో సాల్వ్ చేసాం. లెట్స్ క్యాలిక్యులేట్ ది క్లెయిమ్. పర్టికులర్స్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్. ఎగ్జాంపుల్కి సార్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ 1 lakh రూపీస్ అనుకుంటున్నాను. ఇందులో నుంచి మనం లెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ డిప్రీసియేషన్. ఈ ఎసెట్ నేను 5 years ప్యాక్ పర్చేస్ చేశాను. 5 years యూజ్ చేస్తున్నాను కదమ్మా. ఈ 5 yearsకి ఎవ్రీ ఇయర్ ఒక 10,000 రూపీస్ 10,000 రూపీస్ ప్రావిజన్ ఫర్ డిప్రీసియేషన్ అక్యుములేట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు డిప్రీసియేషన్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 50,000 రూపీస్ ఉంటుంది. ఎలా సార్ అంటే 1 year యూజ్ చేసుకుంటున్నందుకు 10,000 డిప్రీసియేషన్. అలా ఆల్రెడీ నేను ఈ ఎసెట్ని ఎన్ని ఇయర్స్ యూజ్ చేసుకున్నాను సార్ అంటే 5 years యూజ్ చేసుకున్నాను. కాబట్టి ప్రావిజన్ ఫర్ డిప్రీసియేషన్ అమౌంట్ ఒక 50,000 ఉంది. లెస్ డిప్రీసియేషన్ ఫర్ కరెంట్ ఇయర్. ఎప్పటి వరకు తీసుకోమంటారు సార్? అప్ టు డేట్ ఆఫ్ ఫైర్ వరకు తీసుకోండి. ఎగ్జాంపుల్కి కరెంట్ ఇయర్ ఎండ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. అప్పుడు ఎంత తీసుకోవాలి సార్? నేను ఎగ్జాంపుల్కి 10,000 రూపీస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంతమో నాకు 10,000 రూపీస్ కాబట్టి. ఇన్ కేస్ మిడిల్లో జరిగితే 5,000 తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి 6 months కరెంట్ ఇయర్ స్టార్ట్ అయిన డేట్ నుంచి
6th మంత్ ఎండ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అలాంటప్పుడు 10,000 ఇంటూ 6/12 అప్లై చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎడిషనల్గా ఒక 5,000 లెస్ చేయండి. అప్పుడు డబ్ల్యూడివి యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్ వస్తుంది సార్. అలాంటప్పుడు 45,000 రూపీస్. ఆ ఎసెట్కి సంబంధించి ఉన్న సాల్వేజ్ వాల్యూ ఉందేమో చూడండి. సాల్వేజ్ వాల్యూ ఉంటే లెస్ చేయండి. సాల్వేజ్ వాల్యూ లేకపోతే 0 అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్కి సాల్వేజ్ వాల్యూ ఒక 2,000 రూపీస్ ఉంది అనుకుందాం. అలాంటప్పుడు క్లెయిమ్ ఎంత రాయాలి సార్ మనం ఇక్కడ? 43,000 రూపీస్. ఒకసారి ఎగ్జామ్లో టెస్ట్ చేస్తాడు సార్ ఈ మోడల్ కూడా. ఫస్ట్దేమో లాస్ ఆఫ్ స్టాక్, నెక్స్ట్దేమో లాస్ ఆఫ్ ప్రాఫిట్, ఇదేమో లాస్ ఆఫ్ ఎసెట్స్. మన బుక్స్లో ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. ఆ ప్రాబ్లంలో మీకు ఈ ఫార్మేట్ యూస్ చేసుకొని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవరి స్టూడెంట్ ఫార్మేట్ మీద ఫోకస్ చేయండి సార్. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ అంటే మనం పర్చేస్ చేసినప్పుడు ఉన్నటువంటి కాస్ట్ ఎన్ని ఇయర్స్ యూస్ చేసుకున్నామో చూడండి. దానికి సంబంధించిన టోటల్ డిప్రిసియేషన్ లెస్ చేయండి. కరెంట్ ఇయర్లో ఎన్ని మంత్స్ యూస్ చేసుకున్నారో చూడండి. కరెంట్ ఇయర్లో అంటే మీనింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఇయర్ అని. ఎన్ని మంత్స్ చూడండి. అప్పుడు దానికి సంబంధించిన బుక్ వాల్యూ ఎంత తెలుస్తుంది సార్. సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఇస్తే లెస్ చేయండి. రిజల్ట్ లాస్ ఆఫ్ అసెట్స్. దీన్నే మనం క్లెయిమ్ అంటాం జరుగుతుంది. నెక్స్ట్ ఎనదర్ మోడల్ ఉంటుంది సార్ మనకి. ఈ ఎనదర్ మోడల్ మీద కూడా మనం మన క్లాస్ రూమ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం. పాలసీ హోల్డరు ఎంత అమౌంట్కి పాలసీ తీసుకోవాలో ఐడియా లేదు కాబట్టి, మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి మిమ్మల్ని పాలసీ అమౌంట్ డిటర్మైన్ చేయమని అడుగుతాడు సార్. పాలసీ అమౌంట్ డిటర్మైన్ చేయమని అడుగుతాడు. ప్రాక్టికల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ది అమౌంట్ టు బి ఇన్షూర్డ్ అండర్ ఏ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ పాలసీ. సార్ పాలసీ తీసుకోవాల్సింది మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సార్. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి బిఫోరా సార్? ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి బిఫోరే పాలసీ తీసుకోవాలి సార్. సార్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పాలసీ తీసుకుంటాను, అది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రియంబర్స్ చేస్తారు సార్. ఎంత అమౌంట్కి తీసుకోవాలో ఐడియా లేకపోతే దానికి సంబంధించి కొన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ ది ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ ఫర్ ది పీరియడ్ ఫర్ విచ్ పాలసీ ఈజ్ టు బీ టేకెన్. ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయమంటారు సార్? వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదమ్మా మీ దగ్గర. ఎగ్జాంపుల్కి లాస్ట్ ఇయర్లో టర్న్ ఓవరు 20 lakhs రూపీస్ ఉంది. కరెంట్ ఇయర్లో నా ఎస్టిమేషను ఒక 25% సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటున్నాను. 20 lakhs ప్లస్ 25% ఎంతో చూడండమ్మా. 20 lakhs ప్లస్ 25% 25 lakhs. ఈ 25 lakhsని ఏమంటాం సార్ అంటే ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ అంటాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్. సార్ ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్కి ఫార్ములా నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. అప్లై చేస్తే 20% వచ్చింది. దానికి ఏమన్నా ప్లస్లు మైనస్లు ఉన్నాయేమో చూడండి. ఇంక్రీజ్ అయితేనేమో యాడ్ చేయండి, డిక్రీజ్ అయితేనేమో లెస్ చేయండి. ప్లస్ లేదు మైనస్ లేదు సార్. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇయర్ జీపీ రేషియో. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది ఎస్టిమేట్ ఇంక్రీజ్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. లాస్ట్ ఇయర్లో మీ సేల్స్ ఎంతమ్మా అంటే 20 lakhs కదమ్మా. కరెంట్ ఇయర్లో ఒక 5 lakhs ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకుంటున్నారు కాబట్టి కరెంట్ ఇయర్ రివైజ్డ్ సేల్స్ 25 lakhs అవుతున్నాయి. 5 lakhs సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అలా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయేమో చూడండి. క్యాలిక్యులేట్ ది ఎస్టిమేటెడ్ ఇంక్రీజ్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడా సార్? ఏమంటున్నాడమ్మా ఇక్కడ? ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటున్నాడు. స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ 5 lakhs టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎంతో కొంత ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంతో తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఒక 20,000 రూపీస్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అని నా ఒపీనియన్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ అన్ఇన్షూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ పాలసీ. అమౌంట్ ఆఫ్ పాలసీ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్ యాజ్ పర్ స్టెప్ 2 యాడ్ ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్. కంప్లీట్ చేయండి సార్, అక్కడ మిస్టేక్ పడింది. ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్
ఎస్టిమేటెడ్ టర్నోవర్, ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ ఎస్టిమేటెడ్ టర్నోవర్. ఫర్ ఎగ్జాంపుల్కి ఎస్టిమేటెడ్ టర్నోవర్ ఎంతమో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 25 lakhs. లాస్ట్ ఇయర్ టర్నోవర్ 20 lakhs. కరెంట్ ఇయర్లో 5 lakhs ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇయర్కి టర్నోవర్ ఎంత అవుతుంది సార్ అప్పుడు 25 lakhs ఇంటూ జీపీ రేషియో 20%. ఎంతమ్మా అప్పుడు 5 lakhs. దీనిని ఎస్టిమేటెడ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ ఎస్టిమేటెడ్ టర్నోవర్ అంటాం. సార్ సింపుల్గా ఏమైనా చెప్పగలరా? జీపీ ఆన్ ఏఏటి అంటాం సార్. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ అంటాం. కాకపోతే ఇక్కడ ఇంకా ఫైర్ యాక్సిడెంట్ రాలేదు సార్. మనం ఎంత అమౌంట్కి పాలసీ తీసుకోవాలో డిటర్మైన్ చేసుకుంటున్నాం సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. దీనికి సంబంధించి ఎస్టిమేటెడ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. సార్ ఎంత ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాం సార్ అంటే ఒక 20,000 ఎడిషనల్గా ఇన్కర్ అవుతున్నాం సార్. వీటిని ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అనొచ్చా సార్? స్టెప్ నెంబర్ 6లో ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ వేరు. అవి ఎప్పుడు ఇన్కర్ అవుతాం సార్ అంటే ఆఫ్టర్ ది ఫైర్ యాక్సిడెంట్. ఇంకా ఇప్పుడు మనకి ఏం జరగలేదు సార్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు. ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ముందు మనం పాలసీ తీసుకోవాలి కదమ్మా. ఎంత అమౌంట్కి పాలసీ తీసుకోవాలో డిటర్మైన్ చేసుకుంటున్నాం. జీపీ అని ఏఐటి 5 lakhs రూపీస్, ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఒక 20,000. స్టెప్ నెంబర్ 6లో ఉన్న ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ కాదు ఇవి. ఎందుకు సార్ అంటే ఇంకా మనకి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు. బిఫోర్ ఫైర్ యాక్సిడెంటే మనం ఏం తీసుకోవాలి సార్ అంటే ఒక పాలసీ తీసుకోవాలి. ఆ పాలసీ ఎంత అమౌంట్కి తీసుకోవాలి అనే దానికి స్టెప్స్ సార్ ఇవి. డిటర్మినేషన్ ఆఫ్ పాలసీ అమౌంట్ టు బీ టేకెన్. నెక్స్ట్ కంటిన్యూషన్. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి సార్. రిజల్ట్ మనకి అమౌంట్ ఆఫ్ ది పాలసీ ఒక 5 lakhsని మనం క్రాస్ ప్రాఫిట్ అని ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ అందాం. 5 lakhs. ఎడిషనల్గా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఒక 20,000 అవుతున్నాయి. అన్ఇన్సూర్డ్ 0 అనుకుందాం. అలాంటప్పుడు ఎంతకు తీసుకోవాలి సార్ పాలసీ? 5,20,000 రూపీస్కి తీసుకోవాలి. ఎంతకు తీసుకోవాలి సార్ పాలసీ? 5,20,000 రూపీస్కి. ఇక్కడికి మనం ఏ చాప్టర్ కంప్లీట్ చేసాం సార్ అంటే ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం సార్. నెక్స్ట్ కంటిన్యూషన్ మనం హైర్ పర్చేజ్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం సార్. హైర్ పర్చేజ్. ఈ హైర్ పర్చేజ్ అనే చాప్టర్లో ఫస్ట్ మనం టోటల్గా 3 కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది సార్. ఫస్ట్ మనం కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ప్రైస్, కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, కంప్యూటేషన్ ఆఫ్ హైర్ పర్చేజ్ ప్రైస్. ఇది ఒక మోడల్ సార్. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హైర్ వెండర్. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ పర్చేజర్కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ అంటే 2 మోడల్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మోడల్ నేము క్యాష్ ప్రైస్ మెథడ్. సెకండ్ మోడల్ నేము ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. సార్ ముందు ఆ సస్పెన్స్ ఏంటో చెప్పండి సార్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ నేమే ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ సార్. సేమ్ ఇవే 2 మెథడ్స్ ఎవరి బుక్స్లో కూడా ఉంటాయి సార్ అంటే హైర్ వెండార్ బుక్స్లో కూడా ఉంటాయి సార్. ఫస్ట్ మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ పర్చేజర్ మీద ఫోకస్ చేద్దాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ పర్చేజర్. ఈ హైర్ పర్చేజర్ కూడా ఫస్ట్ మనం దేన్ని కవర్ చేద్దాం సార్ అంటే క్యాష్ ప్రైస్ మెథడ్ని సాల్వ్ చేద్దాం సార్. ఎవరీ స్టూడెంట్ మీకు ఇచ్చినటువంటి షార్ట్ నోట్స్ ఓపెన్ చేయండి సార్. ఈ షార్ట్ నోట్స్లో ఫస్ట్ మీకు ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. జనరల్ ఎంట్రీస్లో ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ వెండారు, ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ పర్చేజర్. ఫస్ట్ మనం హైర్ పర్చేజర్ బుక్స్లో ఉన్నటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పర్చేజ్ ఆఫ్ యాన్ అసెట్?
హైర్ పర్చేజ్ ఎసెట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్ సార్. నార్మల్గా దీన్ని మనం ఎసెట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్ అంటాం. దేనికి రికార్డ్ చేయాలి సార్ అంటే క్యాష్ ప్రైస్కి రికార్డ్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ దేనికి రికార్డ్ చేయాలి సార్ అంటే క్యాష్ ప్రైస్కి రికార్డ్ చేయాలి సార్. సార్ నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓనర్షిప్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ ఈ చాప్టర్లో? వెన్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వాజ్ పెయిడ్ బై ది హైర్ పర్చేజర్. ఆ ఓనర్షిప్ని మనం లీగల్ ఓనర్షిప్ అంటాం సార్. అదే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ లో ఓనర్షిప్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అంటే డే 1లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. దీన్ని మీరు ఏ కాన్సెప్ట్ సార్ అంటే ఏ కాన్సెప్ట్ అమ్మా? ప్రూడెన్స్ కాన్సెప్ట్ సార్. ప్రూడెన్స్ అంటే మీనింగ్ యాంటిసిపేటెడ్ లాసెస్ ఇఫ్ ఎనీ షల్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ. ప్రూడెన్స్ అనే కాన్సెప్ట్ చెప్తుందా సార్? సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్ అంటే రియాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి రేదర్ దెన్ ది లీగాలిటీ సార్. గివింగ్ ఇంపార్టెన్స్ టు ది రియాలిటీ రేదర్ దెన్ ది లీగాలిటీ. ఇక్కడ మీరు హైర్ పర్చేజర్ ఇంటెన్షన్ ఏంటో చూడండి. హైర్ పర్చేజర్ ఇంటెన్షన్ ఈ అసెట్ని లీజుకు తీసుకోవడమా సార్, పర్చేస్ చేయడమా సార్? ఇంటెన్షన్ పర్చేస్ చేయడం. కాబట్టి ఈ కాన్సెప్ట్ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అనే కాన్సెప్ట్ ఏమని చెప్తుంది సార్ అంటే మీ యొక్క హైర్ పర్చేజర్ ఒక ఇంటెన్షన్ ఎసెట్ని పర్చేస్ చేయడం కాబట్టి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ లో ఓనర్షిప్ని డే 1లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి హైర్ పర్చేజర్ తన బుక్స్లో ఎసెట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండర్ అని రికార్డ్ చేస్తాడు. ఏ వాల్యూకి రికార్డ్ చేయాలి సార్ అంటే క్యాష్ ప్రైస్కి రికార్డ్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పే? యాక్చువల్గా ఎసెట్స్ నార్మల్గా ఏ బ్యాలెన్స్ ఉంటాయేమో డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. టు హైర్ వెండర్ అని క్రెడిట్ చేయడానికి రీజన్ అమౌంట్ పేయబుల్ టు ది హైర్ వెండర్ అంటే క్రెడిట్ ఆర్ అండ్ మీనింగ్ సార్. క్రెడిటర్ ఏ బ్యాలెన్స్ ఉంటాడు సార్? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాడు. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ పెయిడ్? హైర్ వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అనేది అవుట్ఫ్లో కాబట్టి క్రెడిట్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండర్ అకౌంట్. హైర్ పర్చేజర్కి ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది సార్. ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయేమో నార్మల్గా డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండర్ అకౌంట్. ఈ ఇంట్రెస్ట్ కూడా పేయబుల్ టు హూమ్ సార్? పేయబుల్ టు ది హైర్ వెండర్. వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్? హైర్ వెండర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. పెయిడ్ కదమ్మా, పే చేస్తే క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డిప్రీసియేషన్? డిప్రీసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. డిప్రీసియేషన్ డెబిట్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? డిప్రీసియేషన్ అంటే మీనింగ్ లాస్ ఆఫ్ యాన్ అసెట్ కదా సార్. లాసెస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి సార్? డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. నెక్స్ట్ డిప్రీసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి టోటల్గా 5 ఎంట్రీస్ అయినాయి సార్. ఈ 5 ఎంట్రీస్లో ఒకటేమో ఇంట్రెస్ట్, ఇంకొకటేమో డిప్రీసియేషన్. వీటిని నామినల్ నేచర్ ఐటమ్స్ అంటాం. నామినల్ నేచర్ అకౌంట్స్ని ఎక్కడే ట్రాన్స్ఫర్ చేయాలి సార్? ఈ రెండుకి P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇయర్ ఎండ్కి P&L అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ టు డిప్రీసియేషన్ అకౌంట్ అని రాయండి. ఇక్కడికి టోటల్గా ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయేమో మనకి 6 ఎంట్రీస్ వచ్చినాయి. టోటల్గా ఇక్కడ మనకి 6 ఎంట్రీస్ వచ్చినాయి. నెక్స్ట్ ఓనర్షిప్ లీగల్గా ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాను సార్ అంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు. ఇన్ కేసు మిడిల్లో డిఫాల్ట్ అయితే సార్, మిడిల్లో కానీ డిఫాల్ట్ అయితే హైర్ వెండర్కు ఒక రైట్ ఉంటుంది సార్. దాన్ని రీపొసిషన్ ఆఫ్ ది గూడ్స్ అంటాం. ఈ రైట్ని యూజ్ చేయాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఇఫ్ ది హైర్ పర్చేజర్ డిఫాల్ట్ ఇన్ ఎనీ పేమెంట్స్. ఎగ్జాంపుల్కి టోటల్కి ఇక్కడ 4 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ నాట్ పెయిడ్ అనుకుందాం. థర్డ్ ఇన్స్టాల్మెంట్ నాట్ పెయిడ్ కాబట్టి హైర్ వెండర్కి ఒక రైట్ వస్తుంది సార్. ఇఫ్ ది హైర్ పర్చేజర్ నాట్ పెయిడ్ ఎనీ ఇన్స్టాల్మెంట్. లేదు సార్ అంటే ఇఫ్ ది హైర్ పర్చేజర్ డిఫాల్ట్ ఇన్ ఎనీ ఇన్స్టాల్మెంట్ దెన్ హైర్ వెండర్ ఎక్సర్సైజ్ హిజ్ రైట్ ఆఫ్ రీపొసిషన్. ఎక్సర్సైజ్ అంటే మనం జిమ్లో చేసే ఎక్సర్సైజ్ కాదు సార్. ఎక్సర్సైజ్ ఇస్ రైట్ ఆఫ్ రీపొసిషన్. ఈ రైట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే ఎవరు డిఫాల్ట్ అవ్వాలి సార్ అంటే హైర్ పర్చేజర్ అనే పర్సన్ డిఫాల్ట్ అవ్వాలి సార్. నెక్స్ట్
అలా డిఫాల్ట్ అయినప్పుడు మాత్రమే ఈ రైట్ వస్తుంది. అప్పుడు హైర్ పర్చేజర్ బుక్స్లో ఎంట్రీ ఏంటో చూడండి. హైర్ వెండార్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. ఎందుకు సార్ టు ఎసెట్ అని రాస్తున్నాడు? డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి ఎసెట్ అనేది హైర్ పర్చేజర్ ప్రిమిసెస్ నుంచి ఎవరు ప్రిమిసెస్కి వెళ్ళిపోతుంది సార్ అంటే హైర్ వెండార్ ప్రిమిసెస్కి వెళ్ళిపోతుంది. అంటే మన బుక్స్లో నుంచి ఎసెట్ని ఏం చేస్తున్నాం సార్ అంటే డీరికగ్నైజ్ చేయాలి. ఎసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయేమో డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. డీరికగ్నైజ్ చేయాలంటే క్రెడిట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మన లైబిలిటీ కూడా ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ అవుతుంది సార్. కాబట్టి ఎంట్రీ రీపొజిషన్కి హైర్ వెండార్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్ అని రాయండి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ హైర్ పర్చేజ్ ఎసెట్ అకౌంట్ అండ్ హైర్ వెండార్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎసెట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్న హైర్ వెండార్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్న ఆ డిఫరెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నాడు సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నాడు. ఇది ఎవరు బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ సార్? హైర్ పర్చేజర్ బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్. లాస్ట్ అండ్ ఫైనల్కి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎన్ అసెట్? ఎసెట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. ఏ వాల్యూకి రికార్డ్ చేయలేమో క్యాష్ ప్రైస్కి రికార్డ్ చేయాలి. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ పెయిడ్? హైర్ వెండార్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ డ్యూ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. ఇంట్రెస్ట్ డెబిట్ చేయడానికి రీజను it is an expenses. Next, what is the entry for installment paid? Higher vendor account debit to cash account. Next, what is the entry for depreciation? Depreciation account debit to asset account. Next, interest ఒకటి డిప్రిసియేషన్ ఒకటి ఇయర్ ఎండ్కి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి సార్? P&L అకౌంట్కి. క్లోజింగ్ ఎంట్రీ ఏంటమ్మా? P&L అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. వెరీ గుడ్. ఎసెట్ని రిటర్న్ ఇస్తున్నాడు అంటే వాలంటరీగా ఏం కాదు సార్, డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి హైర్ వెండర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎంట్రీ ఏమన్నా రాయాలి సార్ మన బుక్స్లో? హైర్ వెండర్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. ఎసెట్ అని మన బుక్స్లో నుంచి డీరికగ్నైజ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు మీ ఫ్రెండ్ ఎవరన్నా మీకు నచ్చకపోతే డిలీట్ చేస్తారు కదా వాళ్ళ కాంటాక్ట్ని. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎసెట్ ఒక కాంటాక్ట్ని డిలీట్ చేస్తున్నాం సార్. అంటే ఎసెట్ అనేది అవుట్ఫ్లో సార్ మనకి. నెక్స్ట్ ఈ నాలెడ్జ్ యూస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 1. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 మార్క్స్ అడిగినటువంటి క్వశ్చన్. లక్కీ బాట్ 2 tractors ఫ్రమ్ హ్యాపీ ఆన్ 1/10/2021 ఆన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. డౌన్ పేమెంట్ 5 lakhs. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. థర్డ్ ఇన్స్టాల్మెంట్ at the end of the third year. Interest is charged at the rate of 10% per annum. Lucky provides depreciation at the rate of 20% on diminishing balances method. Diminishing balances method అంటే nothing but a WDV method. On 30th September 2024, Lucky failed to pay. Failed to pay అంటే మీనింగ్ డిఫాల్ట్ అనొచ్చా సార్? ఏ ఇన్స్టాల్మెంట్ సార్ డిఫాల్ట్ అయింది? థర్డ్ ఇన్స్టాల్మెంట్. అపాన్ విచ్ హ్యాపీ రీపొసెస్డ్ 1 tractor. యాక్చువల్గా మనం పర్చేస్ చేసింది 2 tractors సార్, కానీ రీపొసెషన్ జరుగుతుంది మాత్రం 1 tractor. దీన్ని కంప్లీట్ రీపొసెషన్ అనాలా, పార్షియల్ రీపొసెషన్ అనాలా సార్? పార్షియల్ రీపొసెషన్. హ్యాపీ అగ్రీడ్ టు లీవ్ 1 tractor విత్ లక్కీ. ఈ పర్సన్ లక్కీ అని ఎందుకంటున్నాడు సార్? యాక్చువల్గా అయితే 2 tractors తీసుకెళ్ళాలి హ్యాపీ అనే పర్సన్, కానీ హ్యాపీ అనే పర్సన్ ఓన్లీ 1 tractor తీసుకెళ్తున్నాడు కాబట్టి నిజంగానే ఈ పర్సన్ లక్కీ సార్. నెక్స్ట్, అండ్ అడ్జస్టెడ్ ది వాల్యూ ఆఫ్ ది ట్రాక్టర్ అగైనెస్ట్ ది అమౌంట్ డ్యూ. ది ట్రాక్టర్ టేకన్ ఓవర్ వాజ్ వాల్యూడ్. ఎన్ని ట్రాక్టర్స్ సార్ టేక్ ఓవర్ చేసింది ఇక్కడ? 1 tractor టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఆ 1 tractorని వాల్యూ చేస్తున్నాడు సార్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 30% డిప్రిసియేషన్ యాన్యువల్లీ ఆన్ రిటర్న్ డౌన్ బేసిస్. ఇందాక చెప్పిన 20% ఏమో డిప్రిసియేషను లక్కీ బుక్స్లో అంటే హైర్ పర్చేజర్ బుక్స్లో. ఈ 30% అనేది అగ్రీడ్ వాల్యూ ఆఫ్ 1 tractor క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఆ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ 1 tractor క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషను 30% డిప్రిసియేషన్ లెస్ చేయండి అని చెప్తున్నాడు. ది బ్యాలెన్స్ అమౌంట్ రిమైనింగ్ ఇన్ ది వెండర్స్ అకౌంట్ ఆఫ్టర్ ది అబోవ్ అడ్జస్ట్మెంట్స్ వర్ పెయిడ్ బై లక్కీ ఆఫ్టర్ ది 3 months with interest at the rate of 18% per annum. రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. క్యాలిక్యులేట్ ది
క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రాక్టర్, క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రాక్టర్ అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ విత్ ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ ప్రిపేర్ ట్రాక్టర్ అకౌంట్ అండ్ హ్యాపీ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది లక్కీ. లక్కీ అంటే మీనింగ్ ఇక్కడ హైర్ పర్చేజర్. హైర్ పర్చేజర్ బుక్స్లో 2 లెడ్జర్ అకౌంట్స్ అడుగుతున్నాడు సార్. ఒకటేమో ట్రాక్టర్స్ అకౌంట్, ఇంకొకటేమో హ్యాపీ అకౌంట్. ఎవ్రీ స్టూడెంట్ ఫస్ట్ మనం టోటల్ క్యాష్ ప్రైస్ ఎంత వచ్చింది సార్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే 11,50,000 రూపీస్ వచ్చింది. ఈ 11,50,000 మనకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది సార్. రీజన్ ఏంటమ్మా అంటే హైర్ పర్చేజర్ బుక్స్లో వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పర్చేజ్ ఆఫ్ అండ్ ట్రాక్టర్స్, పర్చేజ్ ఆఫ్ అండ్ ట్రాక్టర్స్కి ఎంట్రీ ఏంటమ్మా ట్రాక్టర్స్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్, హైర్ వెండార్ నేమ్ హ్యాపీ. ట్రాక్టర్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసాం సార్. ట్రాక్టర్స్ అకౌంట్లో టు హ్యాపీ అని రాసాం. ఫస్ట్ మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయాల్సింది క్యాష్ ప్రైస్కే కదమ్మా. క్యాష్ ప్రైస్ ఆఫ్ ది 2 ట్రాక్టర్స్ ఎంత సార్ 11,50,000 రూపీస్, 11,50,000 రూపీస్. ట్రాక్టర్ అకౌంట్లో టు హ్యాపీ అకౌంట్, హ్యాపీ అకౌంట్లో సార్ బై ట్రాక్టర్స్ అకౌంట్ 11,50,000 రూపీస్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ పెయిడ్, హైర్ వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, హైర్ వెండర్ అకౌంట్లో టు బ్యాంక్ అకౌంట్ 5 lakhs. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ డ్యూ, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండర్ అకౌంట్, హైర్ వెండర్ అకౌంట్లో బై ఇంట్రెస్ట్ 65,000 ఎలా వస్తుంది సార్ అంటే 11,50,000 మైనస్ డౌన్ పేమెంట్ ఎంతమో 5 lakhs రూపీస్. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంటుంది సార్ 6,50,000 ఇంటూ 10% అప్లై చేయండి 65,000 రూపీస్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్, హైర్ వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,65,000 రూపీస్. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డిప్రీసియేషన్, డిప్రీసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్, ఎసెట్ అకౌంట్లో బై డిప్రీసియేషన్ అకౌంట్. ఫస్ట్ ఇయర్ క్లోజ్ అయిపోయింది సార్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 9,20,000 రూపీస్. 1 minute ఈజ్ ఈక్వల్ టు 1 year సార్. అందుకే చెప్తారు టైం అనేది చాలా వాల్యుబుల్ అని. 1 minute 1 year కంప్లీట్ అయిపోయింది చెక్ చేయండి సార్. ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 9,20,000. హైర్ వెండర్ అకౌంట్ క్లోజ్ చేసాం సార్. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగరు 4,50,000. అగైన్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,50,000. బై ఇంట్రెస్ట్ 4,50,000 ఇంటూ 10% 45,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్ టు బ్యాంక్ అకౌంట్ 2,45,000. సెకండ్ ఇయర్ ఎండ్కి అగైన్ బ్యాలెన్సింగ్ ఫిగరు 2,50,000 రూపీస్. ఎసెట్ అకౌంట్లో కూడా సెకండ్ ఇయర్ మనం యూజ్ చేసుకున్నందుకు బై డిప్రీసియేషన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. థర్డ్ ఇయర్ బిగినింగ్కి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. థర్డ్ ఇయర్ బిగినింగ్కి నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,50,000. ఈ 2,50,000 మీద 10% ఇంట్రెస్ట్ సార్. బై ఇంట్రెస్ట్ 25,000. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం టు బ్యాంక్ అకౌంట్ అని 2,25,000 రాసినట్టే ఇక్కడతో ప్రాబ్లం అయిపోయేది. కానీ ఆ హ్యాపీనెస్ అనేది మనకి ఎవరు ఇవ్వలేస్తారంటే లక్కీ అనే పర్సన్ ఇవ్వలేస్తారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెయిడా ఫెయిల్డ్ టు పేనా సార్, ఫెయిల్డ్ టు పే. కాబట్టి ఇప్పుడు ఎసెట్ లక్కీ ప్రిన్సెస్ దగ్గర నుంచి ఎవరు ప్రిన్సెస్కి వెళ్తుంది సార్ హ్యాపీ ప్రిన్సెస్కి వెళ్తుంది. ఎంట్రీ హ్యాపీ అకౌంట్ డెబిట్ టు ట్రాక్టర్ అకౌంట్, హ్యాపీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు ట్రాక్టర్ అకౌంట్ అని రాశాడు. హ్యాపీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు ట్రాక్టర్ అకౌంట్ అని రాశాడు. సరే ఎంత అమౌంట్ రాయమంటారు క్యాలిక్యులేటర్స్ తీసుకుంటామా. 11,50,000 రాశారు క్యాష్ ప్రైజ్. 11,50,000 మైనస్ 30% రాయండి. ఎంత వచ్చిందమ్మా వెరీ గుడ్. 1 year అయినా మీరు అసెట్ని యూజ్ చేసుకుంది, సెకండ్ ఇయర్ కూడా యూజ్ చేసుకున్నారు కాబట్టి అగైన్ మైనస్ 30% రాయండి. 2 years అయినా మీరు అసెట్ని యూజ్ చేసుకుంది, థర్డ్ ఇయర్ ఎండ్ కూడా మీరే యూజ్ చేసుకున్నారు, అగైన్ మైనస్ 30%. 3,94,450. ఇది 2 ట్రాక్టర్స్ అగ్రీడ్ వాల్యూ. ఆ పర్సన్ 2 ట్రాక్టర్స్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఓన్లీ 1 ట్రాక్టరా సార్, ఓన్లీ 1 ట్రాక్టర్ ఇంటూ 1/2 1,97,225. యాజ్ సింపుల్ యాజ్ సచ్ సార్. చెక్ చేసుకోండి 1,97,225 రూపీస్. 30% డిప్రిసియేషన్ ఇచ్చింది మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ది ట్రాక్టర్ టేకిన్ ఓవర్ కోసం సార్. 1,97,225 రాశాడు.
ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ని టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 77,775. నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 77,775. 3 months టైం అడిగాడు సార్. లక్కీ అనే పర్సన్ అమౌంట్ అడ్జస్ట్ చేసుకునే 3 months టైం పడుతుందంటే హ్యాపీ అనే పర్సన్ 3 months టైం ఇస్తున్నాను నీకు, కాకపోతే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పే చేయమని 18% ఇంట్రెస్ట్ పే చేయమని అడుగుతున్నాడు సార్. అగైన్ బై ఇంట్రెస్ట్ 77,775 ఇంటూ 18% ఇంటూ 3/12 అప్లై చేస్తే 3,500. 3 months తర్వాత అమౌంట్ సెటిల్ చేస్తున్నాడు సార్. టూ బ్యాంక్ అకౌంట్ టోటల్గా 81,275. 81,275. నెక్స్ట్ ఎసెట్ అకౌంట్కి రండమ్మా. ఎసెట్ అకౌంట్లో ఫస్ట్ ఇయర్ ఎండ్కి డిప్రిసియేషన్ 2,30,000. సెకండ్ ఇయర్ ఎండ్కి డిప్రిసియేషన్ 1,84,000. థర్డ్ ఇయర్ కూడా యూజ్ చేస్తున్నారు కదమ్మా. థర్డ్ ఇయర్ యూజ్ చేసుకున్నందుకు 1,47,200. సార్ ఎవరి ఇయర్ డిప్రిసియేషన్ కాన్స్టెంట్గా ఉండాలి కదమ్మా. డబ్ల్యూడివి మెథడ్ సార్, డబ్ల్యూడివి మెథడ్. నెక్స్ట్ ఇందాక మీరు హ్యాపీ అకౌంట్ డెబిట్ టు ట్రాక్టర్ అకౌంట్ అన్నారు. ట్రాక్టర్ అకౌంట్లో పోస్టింగ్ బై హ్యాపీ అకౌంట్ అని వస్తుంది సార్. వాల్యూ ఆఫ్ వన్ ట్రాక్టర్ టేకన్ ఓవర్ ఆఫ్టర్ డిప్రిసియేషన్ ఫర్ 3 years ఎట్ ది రేట్ ఆఫ్ 30%. అప్లై చేస్తే 1,97,225. ట్రాక్టర్ అకౌంట్లో డిఫరెన్స్ ఉంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు సార్ అంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయలేమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి బై లాస్ ట్రాన్స్ఫర్డ్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ సరెండర్ బ్యాలెన్సింగ్ ఫిగర్ సార్. సార్ ఈ 2,94,400 ఎలా వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎవ్రీ స్టూడెంట్ క్యాలిక్యులేటర్స్ ఆపరేట్ చేయండి. క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రాక్టర్స్ ఎంతమో 11,50,000. ఫస్ట్ ఇయర్ యూజ్ చేసుకున్నందుకు 20% డిప్రిసియేషన్. అగైన్ సెకండ్ ఇయర్ యూజ్ చేసుకున్నందుకు 20% డిప్రిసియేషన్. అగైన్ థర్డ్ ఇయర్ యూజ్ చేసుకున్నందుకు 20% డిప్రిసియేషన్. ఎంతమ్మా 5,88,800. ఇది 2 ట్రాక్టర్స్కి సంబంధించిన బుక్ వాల్యూ. మన దగ్గర 2 ట్రాక్టర్స్ ఉన్నాయా సార్? ఒక ట్రాక్టర్ హ్యాపీ అనే పర్సన్ టేక్ ఓవర్ చేశాడా సార్? హ్యాపీ అనే పర్సన్ టేక్ ఓవర్ చేశాడు. మన దగ్గర ఉంది ఓన్లీ ఒక ట్రాక్టరే కాబట్టి ఇంటూ 1/2. యాజ్ సింపుల్ యాజ్ సచ్ సార్. 2,94,400 రూపీస్. బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో 20% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ యూజ్ చేయండి. అగ్రీడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో 30% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ యూజ్ చేయండి. సార్ నేను 2 years డిడక్ట్ చేస్తాను సార్. మీరు ట్రాక్టర్ రిటర్న్ ఇచ్చింది సెకండ్ ఇయర్ ఎండ్లో కాదు, థర్డ్ ఇయర్ ఎండ్లో. థర్డ్ ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయ్యేది థర్డ్ ఇయర్ ఎండ్లో. అంటే థర్డ్ ఇయర్ ఎండ్ వరకు ట్రాక్టర్ ఎవరి దగ్గర ఉంది సార్ అంటే మీరే యూజ్ చేసుకున్నారు. రైటేనా సార్? ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్ అంటే ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ చేసాం సార్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ పర్చేజర్ మనం డిస్కస్ చేసాం సార్. ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది హైర్ పర్చేజర్లో టోటల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ నేము క్యాష్ ప్రైస్ మెథడ్, సెకండ్ మెథడ్ నేము ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. ఈ 2 మెథడ్స్ని మనం సేమ్ ఆర్డర్లో రాసి ఎంట్రీస్ రికార్డ్ చేద్దాం సార్ మన బుక్స్లో. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్కి క్యాష్ ప్రైస్ మెథడ్లో ఎంట్రీస్, క్యాష్ ప్రైస్ మెథడ్ తర్వాత ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో ఎంట్రీస్, ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్, క్యాష్ ప్రైస్ మెథడు, ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడు. ఎవరు బుక్స్లో సార్ మనం ఎంట్రీస్ రాసేది అంటే హైర్ పర్చేజర్ బుక్స్లో సార్. హైర్ పర్చేజర్ బుక్స్లో, హైర్ పర్చేజర్. మీరు కేర్ఫుల్గా వినండి సార్. ఫస్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పర్చేజ్ ఆఫ్ యాన్ ఎసెట్? ఎవ్రీ స్టూడెంట్ రెస్పాండ్ అవ్వాలి సార్. పర్చేజ్ ఆఫ్ యాన్ ఎసెట్కి ఎంట్రీ ఏంటమ్మా? ఎసెట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్, టు హైర్ వెండార్ అకౌంట్. ఏ వాల్యూకి రికార్డ్ చేయాలి సార్ నేను? క్యాష్ ప్రైజు, క్యాష్ ప్రైస్.
ఈ ఎంట్రీ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో కూడా సేమ్ ఎంట్రీ ఉంటుంది సార్. ఎసెట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్ పెయిడ్కి ఎంట్రీ ఏంటమ్మా? హైర్ వెండార్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. దీన్ని మనం డౌన్ పేమెంట్కి రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. ఈ ఎంట్రీ కూడా ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో సేమ్ ఎంట్రీ ఉంటుంది సార్. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీకి గ్యాప్ ఇవ్వండి సార్. థర్డ్ ఎంట్రీ గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫోర్త్ ఎంట్రీ ఇంట్రెస్ట్ అమౌంట్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఇంట్రెస్ట్ డ్యూకి ఎంట్రీ రాస్తున్నాం సార్. ఇంట్రెస్ట్ డ్యూకి ఎంట్రీ. ఇంట్రెస్ట్ అనేది హైర్ పర్చేజర్కి ఇన్కమా ఎక్స్పెండిచరా సార్? హైర్ పర్చేజర్కి ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ సార్. కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. టు హైర్ వెండార్ అకౌంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్? ఇన్స్టాల్మెంట్ పెయిడ్కి ఎంట్రీ ఏంటి సార్? హైర్ వెండార్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఈ ఎంట్రీ కూడా ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో సేమ్ ఉంటుంది సార్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డిప్రీసియేషన్? డిప్రీసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. టు ఎసెట్ అకౌంట్. ఈ ఎంట్రీ కూడా మనకి సేమ్ ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో ఈ ఎంట్రీ కూడా మనకి సేమ్ ఉంటుంది సార్. నెక్స్ట్, ఇయర్ ఎండ్కి క్లోజింగ్ ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ డిప్రీసియేషన్. ఇది క్లోజింగ్ ఎంట్రీ సార్. క్లోజింగ్ ఎంట్రీ. నార్మల్గా ఇంట్రెస్ట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది సార్ మన బుక్స్లో? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్లోజ్ చేయాలి కాబట్టి టు ఇంట్రెస్ట్ అకౌంట్ టు డిప్రీసియేషన్ అకౌంట్. ఎక్కడ క్లోజ్ చేయాలి సార్? P&L అకౌంట్కి. కాబట్టి డెబిట్ సైడు P&L అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ టు డిప్రీసియేషన్ అకౌంట్. ఈ ఎంట్రీ కూడా సేమ్గా ఉంటుంది సార్. ఈ ఎంట్రీ కూడా సేమ్గా ఉంటుంది సార్. హైర్ పర్చేజర్ బుక్స్లో టోటల్గా మనం 6 ఎంట్రీస్ రాసాం సార్. ఒకటి పర్చేజ్ ఆఫ్ ఎన్ అసెట్, 2 డౌన్ పేమెంటు, థర్డ్ 1 ఇంట్రెస్ట్ అమౌంట్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్, నెక్స్ట్ డిప్రీసియేషన్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిప్రీసియేషన్ క్లోజింగ్ ఎఫెక్ట్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లో మనకి ఎడిషనల్గా ఒక ఎంట్రీ రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. ఈ ఎంట్రీ రాసేది ఎప్పుడు సార్ అంటే డే 1లో. దీన్ని మనం ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ యాన్ ఎసెట్ అంటాం సార్. ఎట్ ది టైమ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ యాన్ ఎసెట్. పొజిషన్ ట్రాన్స్ఫర్ చేసేది ఎప్పుడు సార్ అంటే డే 1లో సార్. పొజిషన్ ట్రాన్స్ఫర్ చేసేది డే 1లో. ఈ మెథడ్ మనకి ఏమని చెప్తుంది సార్ అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ డెబిటెడ్ టు ది ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ డెబిటెడ్ టు ది ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. టోటల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి ఏం చేయాలి సార్ అంటే డెబిట్ చేయండి. ఈ ఎంట్రీ మీకు ఎక్కడ ఉండదు సార్ అంటే క్యాష్ ప్రైస్ మెథడ్లో ఉండదు సార్. క్యాష్ ప్రైస్ మెథడ్లో నో ఎంట్రీ. ఇక్కడ ఎటువంటి ఎంట్రీ రాయడానికి స్కోప్ లేదు సార్. ఈ ఎంట్రీ ఓన్లీ ఏ మెథడ్లో ఉంటుంది సార్ అంటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ అకౌంట్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో మనం రాసే ఎంట్రీ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు హూమ్ సార్?
టు హైర్ వెండార్ అకౌంట్. ఇక్కడ మీరు రాయాల్సింది 1 year ఇంట్రెస్ట్ కాదు సార్, టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు డెబిట్ చేయాల్సింది, క్రెడిట్ చేయాల్సింది టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని దేనికి డెబిట్ చేయాల్సారంటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి డెబిట్ చేయండి. ఇది ఫస్ట్ చేంజ్ ఇది సార్. ఈ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది సార్ మీకంటే క్యాష్ ప్రైస్ మెథడ్లో ఉండదు. ఎక్స్క్లూజివ్గా ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్లోనే ఉంటుంది. ఏంటి రిపీట్ చేయండి సార్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. Total amount of interest is debited to the interest suspense account at the time of transfer of possession itself. అంటే డే 1 అని. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్కి డ్యూ అవుతుంది కదా సార్. ఇంట్రెస్ట్ డ్యూ అయినప్పుడు మనం రాసే ఏంటి ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ కూడా సేమ్ మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ అని రాస్తున్నాను. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండర్ అని రాయమంటారా సార్. ఆల్రెడీ టు హైర్ వెండర్ రాసేసాం కదమ్మా, మరి క్రెడిట్ దేనికి ఇవ్వాలి సార్. టు వెరీ గుడ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్కి టోటల్గా 3 ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం. ఈ ఎంట్రీ రాసేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ను మాత్రమే డెబిట్ చేయాలి. సెకండ్ ఇయర్ ఎండ్కి కూడా అగైన్ ఇదే ఎంట్రీ పాస్ ఆన్ చేస్తాం సార్. కాకపోతే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అమౌంట్ రాస్తాం. థర్డ్ ఇయర్ ఎండ్కి కూడా సేమ్ ఇదే ఎంట్రీ ఉంటుంది సార్. కాకపోతే థర్డ్ ఇన్స్టాల్మెంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అమౌంట్కి రాస్తాం. ఈ ఎంట్రీ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది సార్. మనకి ఎవ్రీ ఇయర్ మనం రాసే ఎంట్రీ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఇప్పుడు ఇంకొంచెం బెటర్ క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్కి టోటల్గా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ 10,000 రూపీస్. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ 8,000 రూపీస్. థర్డ్ ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ 5,000 రూపీస్. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్. రెస్పాండ్ అవ్వాలి మీరు. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 23,000 రూపీస్. థర్డ్ ఎంట్రీ ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ యాన్ అసెట్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డెబిటెడ్ టు ది ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. అంటే ఇప్పుడు మనం రాసే ఎంట్రీ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్కి 23,000కి మనం ఒక ఎంట్రీ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది సార్. ఈ 23,000కి డే 1లో మనం రాసే ఎంట్రీ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 23,000 టు హైర్ వెండార్ అకౌంట్ అమౌంట్ 23,000. ఇది డే 1లో రాసే ఎంట్రీ. ఇది కాకుండా ఎడిషనల్గా మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్కి ఈ 10,000 మనకి ఎక్స్పెండిచర్ కదమ్మా. ఎక్స్పెండిచర్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి సార్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ 10,000. ఈ ఎంట్రీ రాసిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా. ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత ఉంటుంది సార్ 13,000 ఉంటుంది. ఎందుకంటే ఒక 10,000 క్రెడిట్ చేశాను కదమ్మా ఇక్కడ. సెకండ్ ఇయర్కి అగైన్ ఎంట్రీ రాయండి. ఇంట్రెస్ట్ అంటే ఎక్స్పెండిచర్ కదమ్మా. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 8,000 టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ 8,000. సెకండ్ ఇయర్ ఎండ్కి ఈ ఎంట్రీ రాసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్ 5,000 ఉంటుంది. థర్డ్ ఇయర్కి కూడా అగైన్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 5,000 టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ 5,000 అని ఎంట్రీ రాయండి. థర్డ్ ఇయర్ ఎండ్కి ఎంట్రీ రాసిన తర్వాత సస్పెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్. నీళ్ళు సార్. ఎన్నాళ్ళు ఉంటుంది సార్ సస్పెన్స్. ఎప్పుడో ఒకప్పటికి రివీల్ అవ్వాల్సిందే కదమ్మా. ఇక్కడ ఎప్పుడు రివీల్ అవుతుంది సార్ అంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో మీరు ఇంట్రెస్ట్ ఎంట్రీ రాసిన తర్వాత సస్పెన్స్ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది సార్. రాజుగారి గది మూవీ చూసారా సార్ మీరు. ఆ రాజుగారి గది మూవీలో ఎగ్జాంపుల్కి ఒక పాడుపడిన బంగ్లా ఒకటి ఉంటుంది సార్. అందులో జనరల్గా 2 రోజులకు ఒకసారి శవాలు దొరుకుతూ ఉంటాయి సార్.
చనిపోతూ ఉంటారు సార్ ఆ బావిలో పడి. అందరూ అనుకుంటారు అక్కడ దెయ్యం ఉంది, భూతం ఉంది అని చెప్తారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా అశ్విన్ అని చెప్పేసి ఆ మూవీ హీరో ఆ బంగ్లాలోకి ఎంట్రీ అయ్యి ఒక కామెడీ గేమ్ ఒకటి ప్లాన్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా అక్కడ ఉంది దెయ్యం కాదు, దెయ్యం కన్నా డేంజర్ అయినటువంటి డాక్టర్ అని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ బిల్డింగ్‌లో ఉండేది డాక్టరే కదమ్మా అండర్ గ్రౌండ్‌లో. రైటేనా సార్? సార్ అది మనకి ఎప్పటికైనా కానీ సస్పెన్స్ అనేది ఏమవుతుంది సార్ అంటే రివీల్ అవుతుంది సార్, క్లోజ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి 13,000 బ్యాలెన్స్ ఉంది, సెకండ్ ఇయర్ ఎండ్కి 5,000 బ్యాలెన్స్ ఉంది, థర్డ్ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ఎంత అయిపోయింది సార్? 0 అయిపోయింది. అంటే సస్పెన్స్ అనేది క్లోజ్ అయిపోయింది అని మీనింగ్ సార్. రైటేనా? ఈ టూ మెథడ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ డిఫరెన్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డే 1లో ఏ అకౌంట్కి డెబిట్ చేస్తాం సార్? ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. దాని తర్వాత ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ అగైన్ ఎంట్రీ మనం ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ అని రాస్తాం. అదొక్కటే డిఫరెన్స్ సార్. రైటేనా? వెరీ గుడ్. ఈ నాలెడ్జ్ యూస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. ప్రాబ్లమ్స్ కొంచెం స్పీడ్గా వెళ్ళడానికే చూడాలి సార్, ఎందుకంటే మారతాన్ క్లాసెస్ కాబట్టి కాన్సెప్ట్స్ స్లోగా చెప్పినా కానీ ప్రాబ్లమ్స్ కొంచెం స్పీడ్. మారతానంటే మీనింగు ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేపిస్తామని కాదు సార్. మీరు ఆల్రెడీ ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక క్విక్ రివిజన్ ఇస్తున్నామని మీనింగ్ సార్. అంటే ఇది మనకి రెగ్యులర్ బ్యాచ్ కాదు, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ కూడా కాదు సార్. ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అంటే ఒక 60 అవర్స్ 80 అవర్స్ తీసుకుంటాం. ఇది ఫాస్ట్ ట్రాక్ కూడా కాదు సార్, మారతాన్ బ్యాచ్. మీరు మాకు ఇచ్చిన టైమే 10 అవర్స్ 9 అవర్స్ సార్. ఈ బ్రేక్లన్నీ పోగా మ్యాక్సిమం ఒక 9 అవర్స్ ఉంటుంది. ఈ 9 అవర్స్లో అసలు ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్, కానీ ఎంతో కొంత మినిమం ఒక ఐడియా అనేది ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని ప్రాబ్లమ్స్ అన్న డిస్కస్ చేద్దామని ఈ చాప్టర్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం సార్. ఇప్పుడు న్యూస్ రీడర్ బయటకు వస్తాడు సార్. ఆన్ 1st April 2021, on 1st April 2021, Mr. Nilesh acquired a tractor on hire purchase from Raj Limited. The terms of the contract were as follows. Cash price of the tractor was rupees 11,50,000. Rupees 2,50,000 were to be paid as a down payment on the date of purchase. దీనిని డౌన్ పేమెంట్ అంటాం సార్. క్యాష్ ప్రైస్ ఏమో 11,50,000, డౌన్ పేమెంట్ 2,50,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్? ఆన్సర్ చేయాలి సార్ స్టూడెంట్స్. బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 9 lakhs. ది బ్యాలెన్స్ వాజ్ టు బీ పెయిడ్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ రూపీస్ 3 lakhs ప్లస్ ఇంట్రెస్ట్. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత సార్ అంటే 3 lakhs రూపీస్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి సార్ మీ ఒపీనియన్? వెరీ గుడ్ సార్, 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఉంది 9 lakhs. 9 lakhs డివైడెడ్ బై 3 lakhs అప్లై చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ 3 lakhs రూపీస్ ఉంటుంది సార్. సార్ ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అంటే మీనింగు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఒక 3 lakhs పే చేస్తాం, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం. మీ ఒపీనియన్ అడుగుతున్నాను సార్, ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలమ్మా నేను? స్టూడెంట్ ఎలక్ట్గా ఉండాలి సార్. యాక్చువల్గా క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 11,50,000. డౌన్ పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2,50,000. ప్రిన్సిపల్ స్టాప్ టాకింగ్ సార్. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 9 lakhs రూపీస్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా సార్? ఎంతమ్మా? 8%. 9 lakhs ఇంటూ 8% అంటే 72,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్కి వచ్చినప్పటికి అవుట్ స్టాండింగ్ ఓల్డ్ని 6 lakhs ఉంటుంది, ఎందుకంటే 3 lakhs రీపే చేస్తున్నాం కదమ్మా. 6 lakhs ఇంటూ 8% అప్లై చేయండి, 48,000. థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వచ్చినప్పటికి ఇంకొక 3 lakhs రీపే చేస్తాం, కాబట్టి అవుట్ స్టాండింగ్ 3 lakhs ఉంటుంది. 3 lakhs ఇంటూ 8% 24,000. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 1,44,000 రూపీస్. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1,44,000. ఎందుకు సార్ ఫస్ట్ ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేశారు? డే 1లోనే మీరు టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డెబిటెడ్ టు ది ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఈ మెథడ్లో ఉన్న డ్రాబ్యాక్ ఫస్ట్ మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి సార్.
కాబట్టి 1,44,000. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇంట్రెస్ట్ చార్జబుల్ ఆన్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ వాజ్ 8% per annum. Depreciation at the rate of 10% per annum is to be charged using the straight line method. Mr. Nilesh adopted the, underline the word, interest suspense method. లక్కీ హ్యాపీ ప్రాబ్లం ఏమో మనం క్యాష్ ప్రైస్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసాం. మిస్టర్ నీలేష్ అనే పర్సన్ ప్రాబ్లం మనం ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ యూస్ చేస్తున్నాం. ఫర్ రికార్డింగ్ హిజ్ హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది ట్రాక్టర్ అకౌంట్ అండ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. హైర్ వెండార్ అకౌంట్ అడగట్లేదు సార్. ట్రాక్టర్ అకౌంట్ ఒకటి, ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ ఒకటి. ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ నీలేష్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ హైర్ పర్చేజ్. ఫస్ట్ మనం ట్రాక్టర్ అకౌంట్ ఓపెన్ చేసాం సార్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్? రెస్పాండ్ అవ్వాలి. పర్చేజ్ ఆఫ్ ట్రాక్టర్. ట్రాక్టర్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్. హైర్ వెండార్ నేమ్ రాజ్ కాబట్టి ట్రాక్టర్ అకౌంట్ డెబిట్ టు రాజ్ అకౌంట్. అమౌంట్ క్యాష్ ప్రైస్కి రికార్డ్ చేయాలి సార్, 11,50,000 రూపీస్. ఈ ప్రాబ్లంలో హైర్ వెండార్ అకౌంట్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నామా సార్? ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి హైర్ వెండార్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ పెయిడ్? హైర్ వెండార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. హైర్ వెండార్ అకౌంట్ లేదు, డౌన్ బ్యాంక్ అకౌంట్ లేదు, ఇగ్నోర్ చేయండి. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డెబిటెడ్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్కి రండమ్మా. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు రాజ్ లిమిటెడ్ అకౌంట్. అమౌంట్ 1,44,000. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా మీ 1,44,000ని. 72,000 ప్లస్ 48,000 ప్లస్ 24,000. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫోర్త్ వన్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ డ్యూ ఫర్ ది రిలవెంట్ అకౌంటింగ్ పీరియడ్? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఇది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్కి రాస్తాం. ఇంట్రెస్ట్ అకౌంట్లో టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. మరి ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో బై ఇంట్రెస్ట్ అకౌంట్ 72,000. ఇక్కడ మీరు క్లియర్గా రాయండమా. 9 lakhs rupees ఇంటూ 8% per annum. 9 lakhs rupees ఇంటూ 8% per annum, 72,000 రూపీస్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో స్టిల్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ అంటే 72,000 రూపీస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎసెట్ అకౌంట్కి రండి ఎవరీ స్టూడెంట్. ఎసెట్ అకౌంట్లో టు రాజ్ అకౌంట్ 11,50,000 రాసాం. బై డిప్రీసియేషన్, రేట్ ఆఫ్ డిప్రీసియేషన్ 10% సార్. 11,50,000 ఇంటూ 10%, 1,15,000. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,35,000. సెకండ్ ఇయర్ బిగినింగ్కి టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,35,000. సెకండ్ ఇయర్ యూస్ చేసుకున్నందుకు డిప్రీసియేషన్కి ఎంట్రీ ఏంటమ్మా? డిప్రీసియేషన్ అకౌంట్ డెబిట్ టు ట్రాక్టర్ అకౌంట్. ట్రాక్టర్ అకౌంట్లో బై డిప్రీసియేషన్ అకౌంట్. క్లోజింగ్ బ్యాలెన్స్ 9,20,000. థర్డ్ ఇయర్ బిగినింగ్కి 9,20,000. సెకండ్ ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది కదా సార్. ఇంట్రెస్ట్ డ్యూకి ఎంట్రీ ఏంటమ్మా? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో బై ఇంట్రెస్ట్ అకౌంట్. ఈ 48,000కి ఇన్ బ్రాకెట్స్ రాయండమ్మా. 6 lakhs ఇంటూ 8%. 6 lakhs ఇంటూ 8%. వెరీ గుడ్. నెక్స్ట్, థర్డ్ ఇయర్ ఎసెట్ యూస్ చేసుకున్నందుకు అగైన్ బై డిప్రీసియేషన్ 1,15,000. ఈ ప్రాబ్లంలో ఏంటి సార్, ఎవ్రీ ఇయర్ డిప్రీసియేషన్ కాన్స్టెంట్గా ఉంది. స్ట్రైట్ లైన్ మెథడ్ కదమ్మా. స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రీసియేషన్ అమౌంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ 8,05,000 రూపీస్. నెక్స్ట్, థర్డ్ ఇయర్ ఎండ్కి అగైన్ ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది కదా సార్. ఇంట్రెస్ట్ డ్యూకి ఎంట్రీ ఏంటమ్మా? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో పోస్ట్ అయ్యి బై ఇంట్రెస్ట్ అకౌంట్. అమౌంట్ 24,000. ఆటోమేటిక్గా చెక్ చేయండి. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది సార్. 24,000 రూపీస్. ఈ ప్రాబ్లం ఎగ్జామ్లో 10 మార్క్స్ అడిగాడు సార్. ఎసెట్ అకౌంట్లో ఒక పోస్టింగ్ బై డిప్రీసియేషన్ అకౌంట్.
ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్లో ఒక పోస్టింగ్ బై ఇంట్రెస్ట్ అకౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 10 మార్క్స్కి అడిగాడు సార్. ఎగ్జామినరు ఎలా ఫీల్ అవుతున్నాడు సార్ అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ క్యాష్ ప్రైజ్ మాత్రమే చేసుకొని వస్తున్నాడు, ఇంట్రెస్ట్ సస్పెన్స్ మోడల్ చేయట్లేదు అనుకుంటున్నాడు. ప్రాక్టికల్ లైఫ్లో కూడా అంతే సార్. స్టూడెంట్స్ వాళ్ళని క్యాష్ ప్రైజ్ మెథడ్ ఒక్కటే చూసుకొని వెళ్తాడు, కానీ ఎగ్జామ్లో సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ అడుగుతున్నాడు. సమ్ స్టూడెంట్స్కి అయితే అసలు ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ ఉందని కూడా తెలియదు సార్. వెరీ సింపుల్ మెథడ్ సార్. ఇక్కడికి మనం ఏది కంప్లీట్ చేసాం సార్ అంటే ప్రాబ్లం నెంబర్ 3 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడికి మనం హైర్ పర్చేజర్ బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసాం సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం హైర్ వెండార్ బుక్స్ మీద ఫోకస్ చేద్దాం. స్టాప్ టాకింగ్ సార్. హైర్ వెండార్ బుక్స్ మీద ఫోకస్ చేద్దాం. హైర్ వెండార్ని మనం ఆర్డినరీ లేమెన్ లాంగ్వేజ్లో సెల్లార్ అనొచ్చా సార్? ఆర్డినరీ లేమెన్ లాంగ్వేజ్లో మనం సెల్లార్ అనొచ్చా సార్? ఎస్ సార్. సార్ ఇక్కడ ఉన్నది చెప్పొద్దు, మీరు ఆలోచించి చెప్పండి ఎంట్రీస్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ హైర్ పర్చేజ్ అగ్రిమెంట్? ఎవరు బుక్స్లో వస్తారంటే హైర్ వెండార్ బుక్స్లో. హైర్ వెండార్ బుక్స్లో వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్? హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజ్ సేల్స్ అకౌంట్. ఫస్ట్ సేల్స్ని క్రెడిట్ చేయడానికి రీజను ఇట్ ఈజ్ యాన్ ఇన్కమ్. సేల్స్ని క్రెడిట్ చేయడానికి రీజను ఇట్ ఈజ్ యాన్ ఇన్కమ్. సార్ హైర్ పర్చేజర్ అకౌంట్ని డెబిట్ చేయడానికి రీజన్ ఏంటమ్మా అంటే అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ది హైర్ పర్చేజర్. అంటే ఇక్కడ హైర్ పర్చేజర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు సార్ అంటే యాజ్ ఏ డెటార్గా ట్రీట్ చేస్తున్నాడు. ఇది క్యాష్ సేల్స్ అనుకుంటున్నారా, క్రెడిట్ సేల్స్ అనుకుంటున్నారా సార్? క్రెడిట్ సేల్స్ సార్. క్రెడిట్ సేల్స్ ఎంట్రీ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్సే కదమ్మా. ఇక్కడ మనకి డెటార్ ఎవరు అవుతారు సార్ అంటే హైర్ పర్చేజర్ అవుతాడు. కాబట్టి ఎంట్రీ హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్. వెరీ గుడ్. మనం ఉంది ఎవరి బుక్స్లో సార్ అంటే హైర్ వెండార్ బుక్స్లో. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ డ్యూ? హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ని క్రెడిట్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ అన్ ఇన్కమ్ రిసీవబుల్ ఫ్రమ్ హైర్ పర్చేజర్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్డ్? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డిప్రీసియేషన్? అది ఎంట్రీయా సార్? నో డిప్రీసియేషన్ అంటానికి రీజన్ ఏంటమ్మా? అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ ఎవరు సార్? హైర్ పర్చేజర్. అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ ఎవరు సార్ అంటే హైర్ పర్చేజర్. మీరు ఎలా చెప్తున్నారు సార్ ఓనర్ అని? ఇక్కడ మీరు డే 1లో రాసిన ఎంట్రీ ఏంటమ్మా? ఎసెట్ అకౌంట్ డెబిట్ అనేగా రాసింది. అంటే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ ఎవరు సార్ అంటే హైర్ పర్చేజర్. హైర్ పర్చేజర్ ఓనర్ అయినప్పుడు హైర్ వెండార్ ఎలా డిప్రిసియేషన్ రాసుకుంటాడు సార్? అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ లో ఓనరు హైర్ పర్చేజరు, కాబట్టి డిప్రీసియేషన్ క్లెయిమ్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది సార్ అంటే ఓనర్కు ఉంటుంది. ఓనర్ హైర్ పర్చేజర్ కాబట్టి ఎవరు డిప్రీసియేషన్ రాయకూడదు సార్? హైర్ వెండార్ రాయకూడదు. నో డిప్రీసియేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ నో డిప్రీసియేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సెల్లర్ సెల్లర్ ఆన్ గూడ్స్ సోల్డ్. ఈ పర్సన్ గూడ్స్ సేల్ చేశాడు, హ్యాండ్ వాష్ చేసేసుకున్నాడు, ఈ పర్సన్ రోల్ అయిపోయింది సార్. ఎవరు సార్ ఇక్కడ గూడ్స్ను పర్చేస్ చేసిందంటే హైర్ పర్చేజర్. హైర్ పర్చేజర్కి ఇది అసెట్. చెక్ చేసుకుని హైర్ పర్చేజర్ బుక్స్లో డిప్రిసియేషన్కి ఎంట్రీ రాశాడు, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. CMA ఇంటర్ స్టూడెంట్స్కి ట్రూ ఆర్ ఫాల్స్లో టెస్ట్ చేస్తున్నాడు, MCQలో టెస్ట్ చేస్తున్నాడు ఈ క్వశ్చన్. CA ఇంటర్ వాళ్ళకైతే అసలు ట్రూ ఆర్ ఫాల్స్ లేవు సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. ఫస్ట్ ఇంతవరకు అర్థమవుతుందో లేదో చెక్ చేసుకోండి సార్. నాకేమో అక్కడ ఇచ్చినా కానీ ఎంట్రీస్ రాయడం అలవాటు సార్. ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్? హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజ్ సేల్స్ అకౌంట్.
హైర్ పర్చేజ్ సేల్స్ని క్రెడిట్ చేయడానికి రీజను ఇట్ ఈజ్ అన్ ఇన్కమ్. హైర్ పర్చేజ్ని డెబిట్ చేయడానికి రీజను డెటార్. ఏ వాల్యూకి రాయాలి సార్? క్యాష్ ప్రైజా హైర్ పర్చేజ్ ప్రైజా? క్యాష్ ప్రైజ్. క్యాష్ ప్రైజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ వెండార్ అకౌంట్. వెరీ గుడ్. టు పర్చేజర్ అకౌంట్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్? హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ని క్రెడిట్ చేయడానికి రీజన్ ఇట్ ఈజ్ అన్ ఇన్కమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్డ్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్. మన ముందే వెండార్ బుక్స్లో సార్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డిప్రీసియేషన్? నో ఎంట్రీ. రీజన్ ఒకటే సార్, అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్ రివర్సర్ అంటే హైర్ పర్చేజర్, నాట్ హైర్ వెండార్. నెక్స్ట్, ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్? P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంట్రీ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. P&L అకౌంట్లో పోస్టింగు బై ఇంట్రెస్ట్ అని రాస్తాం. P&L అకౌంట్లో పోస్టింగు బై ఇంట్రెస్ట్ అని రాస్తాం. ఇవి రెగ్యులర్గా రాసే ఎంట్రీస్ సార్. ఇప్పుడు మన హైర్ పర్చేజర్ అనే పర్సన్ డిఫాల్ట్ అయ్యాడు. హైర్ పర్చేజర్ డిఫాల్ట్ అయినప్పుడు హైర్ వెండర్కి ఒక రైట్ వస్తుందని చెప్పాను కదమ్మా. ఆ రైట్ని రీపొసిషన్ ఆఫ్ గూడ్స్ అంటాం. అంటే ఇప్పుడు గూడ్స్ ఇప్పటి వరకు హైర్ పర్చేజర్ ప్రిమిసెస్లో ఉన్నాయి. ఇప్పుడు పర్చేజర్ ప్రిమిసెస్లో గూడ్స్ స్టార్ట్ అయినాయి సార్. ఎవరు ప్రిమిసెస్కి వస్తున్నాయి సార్ అంటే హైర్ వెండార్ ప్రిమిసెస్కి వచ్చినాయి. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ గూడ్స్ రీపొసెస్డ్? గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్. ఏ వాల్యూకి రాయాలి సార్ అంటే అగ్రీడ్ వాల్యూకి రాయండి. ఇందాక మనం లక్కీ హ్యాపీ ప్రాబ్లం చేసినప్పుడు 30% డిప్రీసియేషన్ లెస్ చేసుకుంటూ వచ్చాం కదమ్మా, దాన్ని అగ్రీడ్ వాల్యూ అంటాం. ఈ ఎంట్రీ ఒకటి పాస్ ఆన్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ని డైరెక్ట్గా ఎవరు సేల్ చేయరు సార్. ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్కి సమ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం జరుగుతుంది. ఆ ఎక్స్పెన్సెస్ని ఏమంటాం సార్ అంటే రిపేర్ ఎక్స్పెన్సెస్, రీకండిషనింగ్ ఎక్స్పెన్సెస్, రీపెయింటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అలాంటి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇన్కర్ అయినప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నాం కాబట్టి క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా సార్? క్యాష్ అవుట్ఫ్లో. మరి డెబిట్ దేనికి ఇవ్వాలి సార్ అంటే గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్కి ఇవ్వండి. ఇవి స్పెసిఫిక్గా సెకండ్ హ్యాండ్ గూడ్స్ మీద ఇన్కర్ అవుతున్న ఎక్స్పెన్సెస్. మీరు డైరెక్ట్గా రిపేర్స్ అకౌంట్ డెబిట్ అని రాశారంటే వాటి క్లోజింగ్ ఎఫెక్ట్ P&L అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటుంది. ఇవి స్పెసిఫిక్గా సెకండ్ హ్యాండ్ గూడ్స్ మీద ఇన్కర్ అవుతున్న ఎక్స్పెన్సెస్. వీటిని ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ రీపొసెస్డ్ గూడ్స్ అంటాం. ఎంట్రీ గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంటాం. ఇలా రిపేర్స్ ఇన్కర్ అయిన తర్వాత ఆ సెకండ్ హ్యాండ్ గూడ్స్ని ఏం చేస్తాం సార్? సేల్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. ఇక్కడికి ఎవరు బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది సార్ అంటే హైర్ వెండార్ బుక్స్లో. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. On 1st April 2012, Power Motors sold on hire purchase basis a truck whose cash price was rupees 9 lakhs to Singh and Singh, a transport firm. ఇక్కడ ట్రక్కును సేల్ చేసింది ఎవరు సార్? పవర్ మోటార్ సేల్ చేసింది. అంటే ఎగ్జాంపుల్కి హైర్ వెండర్ అని వచ్చా సార్. ట్రక్కును పర్చేస్ చేసిన పార్టీని ఏమంటామో సింగ్ అండ్ సింగ్. ఈ పర్సన్ మనం హైర్ పర్చేజర్ అందాం. నెక్స్ట్, ది టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వర్ దట్ ది ట్రాన్స్పోర్టర్స్ వర్ టు పే rupees 3 lakhs డౌన్
రూపీస్ 3 lakhs డౌన్. అక్కడ డౌన్ అంటే మీనింగ్ అప్ అండ్ డౌన్లో అప్ డౌన్ ఉంటే అవి కాదు సార్, డౌన్ పేమెంట్ అని. అండ్ 4 monthly ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ రూపీస్ 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ ఫర్ ది ఇంటర్వెన్నింగ్ 4 months. సార్ ఇంతకీ ఇన్స్టాల్మెంట్స్ 6 అనుకుంటున్నారా 4 అనుకుంటున్నారా సార్? 6 ఇన్స్టాల్మెంట్స్. ఈచ్ ఇన్స్టాల్మెంట్కి గ్యాప్ ఎంత ఉంటుంది సార్ అంటే 4 months ఉంటుంది సార్. వెరీ గుడ్. ఈచ్ ఇన్స్టాల్మెంట్కి గ్యాప్ 4 months. అలా టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 6 ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ క్యాష్ ప్రైజ్ ఎంతో చెక్ చేయండి అమ్మా. క్యాష్ ప్రైజ్ 9 lakhs సార్ ట్రక్కి. డౌన్ పేమెంట్ ఎంత పే చేశానమ్మా? 3 lakhs రూపీస్ పే చేశాను. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్? 6 lakhs ఉంటుంది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 1 lakh రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ పోర్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది సార్. 1 lakh రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ 1 lakh 1 lakh 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ అనేది ఎడిషనల్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అలా టోటల్గా 6 ఇన్స్టాల్మెంట్స్. 1 lakh ఇంటూ 6 ఇన్స్టాల్మెంట్స్ అంటే 6 lakhs రూపీస్. మనకి అవుట్ స్టాండింగ్ ఉన్న పోర్షన్ కూడా 6 lakhs కదమ్మా. ఎడిషనల్గా ఇంట్రెస్ట్ పే చేస్తాం. ది ఇన్స్టాల్మెంట్స్ వర్ పేయబుల్ ఆన్ 31st July ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేటు, 30th November సెకండ్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేటు, 31st March థర్డ్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేటు ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ది 2 accounting years. టోటల్గా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ సార్? 6 ఇన్స్టాల్మెంట్స్. ఈచ్ ఇయర్లో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ డ్యూ అవుతున్నాయి సార్ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ డ్యూ అవుతున్నాయి. మనం పర్చేస్ చేసింది ఏప్రిల్ మంత్లో. ఏప్రిల్, మే, జూను, జూలై అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ 31st July. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 30th November. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్ 31st March. 1 yearకి 3 ఇన్స్టాల్మెంట్స్ డ్యూ అవుతున్నాయి. మరి 6 ఇన్స్టాల్మెంట్స్ డ్యూ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ కావాలి సార్? 2 years కావాలి. అదే చెప్తున్నాడు ఎగ్జామినర్. ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ది 2 accounting years అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వాజ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ 12% per annum. Rate of interest given. Singh and Singh duly paid the installment on 31st July 2012. Maybe first installment sir. Singh and Singh duly paid the installment on 31st July 2012. మనం పర్చేస్ చేసింది 1st April 2012. 31st July 2012 అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్. హ్యాపీ. బట్ failed to pay the installment on 30th November 2012. ఏ ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయ్యాడు సార్? సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఈ సెంటెన్స్ చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది సార్. అదే ఇది కానీ 6th ఇన్స్టాల్మెంట్ అయి ఉంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్కి పోస్టింగ్స్ ఇవ్వాలి, థర్డ్ ఇన్స్టాల్మెంట్కి ఇవ్వాలి, 4th ఇవ్వాలి, 5th ఇవ్వాలి. మన అదృష్టం బాగుండి ఇక్కడ సెకండ్ ఇన్స్టాల్మెంటే డిఫాల్ట్ అయ్యాడు సార్. అసలు ఫస్ట్ ఇన్స్టాల్మెంటే డిఫాల్ట్ అవ్వాల్సింది. ఇంకా ఈజీగా ఉండేది ప్రాబ్లం. నెక్స్ట్ జోక్స్ సార్ సీరియస్గా తీసుకోవద్దు. నెక్స్ట్ ఫెయిల్డ్ టు పే ది ఇన్స్టాల్మెంట్ ఆన్ 30th November 2012 అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాజ్ డిఫాల్ట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి హైర్ వెండర్ రెచ్చిపోతాడు సార్. ఇంకా పవర్ మోటార్స్ ఆఫ్టర్ లీగల్ ఫార్మాలిటీస్ రీపొసెస్డ్ ది ట్రక్ వాల్యూయింగ్ ఇట్ ఎట్ ₹7 lakhs. ఈ ప్రాబ్లంలో మనం రీపొసెస్డ్ గూడ్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రీపొసెస్డ్ గూడ్స్ని ఎంతకు వాల్యూ చేశాడు సార్ ఎగ్జామినర్ అంటే 7 lakhs రూపీస్. అదే మీరు ఇందాక కంప్లీట్ చేసిన హ్యాపీ లక్కీ ప్రాబ్లం తీసుకోండి. అందులో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్. ఎవ్రీ ఇయర్ 30% డిప్రిసియేషన్ లెస్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా ఎగ్జామినరే ఇచ్చాడు. నెక్స్ట్ పవర్ మోటార్స్ స్పెంట్ ₹80,000 ఆన్ రిపేర్స్ అండ్ రీపెయింటింగ్ ఆఫ్ ది ట్రక్. వీటినే ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ రీపొసెస్డ్ గూడ్స్ అంట. ఒక 80,000 ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యాం. నెక్స్ట్ ఆన్ 7th January 2013 సోల్డ్ ఇట్ ఫర్ ₹7,50,000 క్యాష్. యాక్చువల్గా అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ది ట్రక్ ఎంతమ్మా? 7 lakhs. ఎంత ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యాను సార్? 80,000.
బుక్ వాల్యూ ఆఫ్ ది రీపొసెస్డ్ గూడ్స్ ఎంత ఉంటాయి సార్? 7,80,000. 7th జనవరిని ఎంతకి సేల్ చేశాను సార్? 7,50,000. ప్రాఫిటా లాసా సార్? లాస్ సార్. ఎంతమ్మా లాస్ మనకి? 30,000 రూపీస్ లాస్. రైటేనా సార్? నెక్స్ట్, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ సింగ్ అండ్ సింగ్ అకౌంట్ అంటే హైర్ పర్చేజర్ అకౌంట్ అండ్ గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ పవర్ మోటార్స్. పవర్ మోటార్ బుక్స్లో 2 లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు సార్. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. మీకు అక్కడ ఆల్రెడీ గ్యాప్ ఇచ్చాను, చెక్ చేయండి అమ్మా. ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది సింగ్ అండ్ సింగ్ అకౌంట్. సింగ్ అండ్ సింగ్ అకౌంట్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ యాన్ అసెట్? హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజ్ సేల్స్ అని వచ్చా సార్. హైర్ పర్చేజర్ అకౌంట్లో డెబిట్ సెట్ టు హైర్ పర్చేజ్ సేల్స్. క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రక్ ఎంతమ్మా? క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రక్ 9 lakhs rupees. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సింగ్ అండ్ సింగ్ అకౌంట్. సింగ్ అండ్ సింగ్ అకౌంట్లో బై బ్యాంక్ అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ డౌన్ పేమెంట్ 3 lakhs rupees. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్ డ్యూ? సింగ్ అండ్ సింగ్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. హైర్ పర్చేజర్ అకౌంట్లో బై ఇంట్రెస్ట్ అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ క్లియర్గా రాయండి సార్. 6 lakhs rupees ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12% ఇంటూ ఎన్ని మంత్స్ సార్ గ్యాప్? 4 months. 4/12 రాయండి. వెరీ గుడ్ సార్. ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఇన్కమా ఎక్స్పెండిచరా సార్? ఇన్కమ్ కదమ్మా. ఇన్కమ్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి సార్. అప్పుడు ఎంట్రీ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఈ అమౌంట్ మనకి 6 lakhs rupees ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. ఇంట్రెస్ట్ డ్యూ డేటు 30. ఎప్పుడు సార్ మనకు డ్యూ అవుతుంది? 4 months అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై. 31st July. 4/12 రాయండి. 24,000. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్డ్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్. హైర్ పర్చేజర్ అకౌంట్లో బై బ్యాంక్ అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 lakh rupees ఏమో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ 24,000. టోటల్ అమౌంట్ 1,24,000 rupees. 1,24,000 rupees. నెక్స్ట్, నో డిప్రీసియేషన్. డిప్రీసియేషన్ ఎంట్రీ ఉంటుంది కదమ్మా. వెరీ గుడ్. బ్యాలెన్స్ ఎంతో చెక్ చేయండి సార్. చెక్ చేయాల్సిన అవసరం ఉందా సార్? మనం ఏమైనా బుక్స్ క్లోజ్ చేస్తున్నామా? బుక్స్ క్లోజ్ చేసేది ఫస్ట్ ఇయర్ ఎండ్కి. మనం బుక్స్ ఓపెన్ చేసి ఓన్లీ 4 months అయింది సార్. కానీ అలవాట్లో పొరపాటుగా మనం ఏం చేస్తాం సార్ అంటే నార్మల్గా ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 1 yearకి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 1 yearకి ఉందేమో అనుకుంటున్నాం. కానీ ఇన్స్టాల్మెంట్ గ్యాప్ 4 months. కాబట్టి బుక్స్ ఏమీ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ డేటు 30th November సార్. 30th November 2012కి అగైన్ ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది సార్. టు ఇంట్రెస్ట్ అకౌంట్. టు ఇంట్రెస్ట్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 6 lakhs ఉంటుందా 5 lakhs సార్? 5 lakhs ఇంటూ 12% ఇంటూ 4/12. 20,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్డా నాట్ రిసీవ్డా సార్? నాట్ రిసీవ్డ్. ఇన్ కేస్ రిసీవ్ చేసుకుంటే 1 minute టైం ఇవ్వండి సార్. ఇఫ్ ఇన్స్టాల్మెంట్ వాజ్ రిసీవ్డ్ బై బ్యాంక్ అకౌంట్ అని 1 lakh ప్లస్ 20,000 1,20,000 రాసేవాళ్ళం. ఇక్కడ రిసీవ్డా నాట్ రిసీవ్డా సార్? నాట్ రిసీవ్డ్.
కాబట్టి ఇప్పుడు మనం గూడ్స్ని ఏం చేస్తాం సార్, రీపొజిషన్ చేయడం జరుగుతుంది. రీపొజిషన్ చేస్తే ఎంట్రీ ఏంటమ్మా, గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్. హైర్ పర్చేజర్ అకౌంట్లో పోస్టింగ్ ఇవ్వండి సార్, బై గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. అమౌంట్ 7 lakhs రూపీస్. అమౌంట్ 7 lakhs రూపీస్. అమౌంట్ 7 lakhs రూపీస్. ఇప్పుడు మనం అడిషనల్గా న్యూ అకౌంట్ ఒకటి ఓపెన్ చేద్దాం, గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్లో పోస్టింగ్ గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజర్ అకౌంట్ టు సింగ్ అండ్ సింగ్ అకౌంట్. అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్రాక్టర్ ఇస్ ఈక్వల్ టు 7 lakhs రూపీస్. Agreed value of the one tractor is equal to 7 lakhs rupees. What is the entry for expenses incurred on repossessed goods? Goods repossessed account debit to bank account. To bank account. ఎంత సార్ మన ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయింది, 80,000 రూపీస్. 80,000 రూపీస్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ రీపొసెస్డ్ గూడ్స్? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్. గూడ్స్ రీపొసెస్డ్ అకౌంట్లో పోస్టింగ్ బై బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్ సార్. అమౌంట్ ఎంతమో 7,50,000 రూపీస్. ఇన్ బ్రాకెట్స్ ఎస్పీ అని రాస్తున్నాను సార్, అంటే సేల్ ప్రొసీడ్స్. డిఫరెన్స్ ఎంతో చెక్ చేయండమ్మా, 30,000. ఈ 30,000 లాస్ కదమ్మా, మనకి లాస్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి సార్, P&L అకౌంట్కి బై P&L అకౌంట్. ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. దీన్నే మనం లాస్ ఆన్ సేల్ అంటాం సార్. నెక్స్ట్, ఎవ్రీ స్టూడెంట్ హైర్ పర్చేజర్ అకౌంట్ క్లోజ్ చేయండమ్మా. ఎవరీ స్టూడెంట్ హైర్ పర్చేజర్ అకౌంట్ క్లోజ్ చేయడమా. 1,80,000. 1,80,000. ప్రాఫిటా లాసా సార్? ప్రాఫిట్. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలమ్మా, టు P&L అకౌంట్. టు P&L అకౌంట్. ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. సార్ ఈ అమౌంట్ మనకి ప్రాఫిట్ ఎలా అవుతుంది సార్ అంటే, టోటల్గా 5 ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించి మనకి ప్రిన్సిపల్ ఎంత రావాలి సార్ అంటే 5 lakhs రావాలి. నెక్స్ట్ 5th ఇన్స్టాల్మెంట్ అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎంత డ్యూ ఉంది సార్ అంటే 20,000 డ్యూ ఉంది. 5,20,000 రూపీస్ మీనింగ్ అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ది హైర్ పర్చేజర్. హైర్ పర్చేజర్ దగ్గర నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలి సార్ అంటే 5,20,000 రూపీస్ రావాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేసాం సార్ అంటే ఒక అసెట్ తీసుకొచ్చాం. ఆ అసెట్ వాల్యూ ఎంత ఉంది సార్ అంటే 7 lakhs రూపీస్ ఉంది. మనకు రావాల్సిన అమౌంట్ ఎంతమ్మా, 5,20,000. మనం తీసుకొచ్చిన అసెట్ వాల్యూ ఎంత ఉంది సార్, 7 lakhs రూపీస్ ఉంది. ఎక్సెస్గా మనకి ఎంత ప్రాఫిట్ సార్ అంటే 1,80,000 రూపీస్ ప్రాఫిట్. సార్ హైర్ పర్చేజర్ ఏమి క్వశ్చన్ చేయడా సార్, హైర్ పర్చేజర్ ఇప్పుడు వరకు పే చేసిన అమౌంట్ మొత్తాన్ని హైర్ ఛార్జెస్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎలా ట్రీట్ చేయాలి సార్, హైర్ ఛార్జెస్గా తీసుకోవాలి. ఆల్వేస్ ప్రాఫిటే వస్తుందని కాదు సార్, సమ్ ప్రాబ్లమ్స్లో ప్రాఫిట్ వస్తుంది, సమ్ ప్రాఫిట్లో లాస్ వస్తుంది. కాబట్టి మీరు సింపుల్గా డిఫరెన్స్ ఉన్నదానికి 2 P&L అయితే 2 P&L, బై P&L అయితే బై P&L. ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్స్ ఫిగర్ అని రాయండి. ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్ అంటే ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్ చేసాం. ఎడిషనల్గా మనకి సమ్ టైమ్స్ 5 marks అడగడానికి ఏం ఛాన్స్ ఉంది సార్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ప్రైజు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది హైర్ పర్చేస్ ప్రైజు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అమౌంట్కి ఛాన్స్ ఉంది సార్. వాటికి సంబంధించి మీ బుక్స్లో మనకున్నటువంటి టైం కన్స్ట్రెంట్తో ఓల్డ్ని ఫార్ములాస్ వరకు రికార్డ్ చేద్దాం. హైర్ పర్చేజ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి సార్ అంటే క్యాష్ ప్రైజు ప్లస్ ఇంట్రెస్ట్. క్యాష్ ప్రైజు ప్లస్ ఇంట్రెస్ట్. హైర్ పర్చేస్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు క్యాష్ ప్రైజు ప్లస్ ఇంట్రెస్ట్.
సమ్ టైమ్స్ మనకి ఎనదర్ ఫార్ములా కూడా యూజ్ అవుతుంది సార్. సమ్ టైమ్స్ దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటమ్మా, డౌన్ పేమెంట్ ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, డౌన్ పేమెంట్ ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్. ఎవ్రీ స్టూడెంట్ క్వశ్చన్ నెంబర్ 1కి రండమ్మా. లక్కీ హ్యాపీ అని మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం కదమ్మా, ఆ ప్రాబ్లంలో డౌన్ పేమెంట్ 5 lakhs రూపీసా సార్? డౌన్ పేమెంట్ 5 lakhs రూపీసా సార్? వెరీ గుడ్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంతమ్మా? 2,65,000. వెరీ గుడ్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2,45,000. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 2,75,000. టోటల్ ఎంతో చెక్ చేయండి అమ్మా. 12,85,000 రూపీస్ని హైర్ పర్చేజ్ ప్రైస్ అంటారు. 12,85,000 రూపీస్ని ఏమంటారు సార్ అంటే హైర్ పర్చేజ్ ప్రైస్ అంటారు సార్. ప్రాబ్లం నెంబర్ 1 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్ నేను. లక్కీ హ్యాపీ అనే ప్రాబ్లంలో ప్రాబ్లం నెంబర్ 1 మనం ఈరోజు క్లాస్లో సాల్వ్ చేసాం సార్. ఆ ప్రాబ్లంలో డౌన్ పేమెంట్ 5 lakhs ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ ఇచ్చాడు. ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ మనం యాడ్ చేస్తాం సార్. రిజల్ట్ మనకి హైర్ పర్చేజ్ ప్రైస్ అవుతుంది. హైర్ పర్చేజ్ ప్రైస్ అంటే మీనింగ్ టోటల్ అమౌంట్ పేయబుల్ టు ది హైర్ వెండార్, టోటల్ అమౌంట్ పేయబుల్ టు ది హైర్ వెండార్నే హైర్ పర్చేజ్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ క్యాష్ ప్రైస్. నెక్స్ట్ ఫార్ములా సార్ క్యాష్ ప్రైస్. క్యాష్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా హైర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్. హైర్ పర్చేజ్ ప్రైజు మైనస్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సెకండ్ ఫార్ములా మీకు బోనస్ సార్. హైర్ పర్చేజ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటున్నాం కదమ్మా, మనకు క్యాష్ ప్రైస్ కావాలి. క్యాష్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు హైర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్, ప్లస్ ఇంట్రెస్ట్ ఆపోజిట్ సైడ్ కన్వర్ట్ చేస్తే మైనస్ ఇంట్రెస్ట్ అవుతుంది సార్. నెక్స్ట్ దీనికి కూడా అనదర్ ఫార్ములా ఉంది సార్. డౌన్ పేమెంట్ ప్లస్ సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ పోర్షన్స్, principal portion in each installment, in each installment down payment plus sum of principal portion in each installment. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు దీనికి ప్రాబ్లం నెంబర్ 2ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రాబ్లం నెంబర్ 2లో డౌన్ పేమెంట్ ఎంత పే చేశాను సార్ అంటే 3 lakhs రూపీస్ పే చేశాను. ప్రిన్సిపల్ పోర్షన్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత సార్ అంటే 1 lakh రూపీస్. అలా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి సార్? 6 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రక్ ఎంత అయింది సార్? నాకు 9 lakhs రూపీస్ అయింది. క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రక్ ఇస్ ఈక్వల్ టు 9 lakhs రూపీస్ అయింది. క్యాష్ ప్రైస్ అంటే మీనింగు డే 1లోనే ఎంటైర్ కన్సిడరేషన్ పే చేస్తే ఎంత అమౌంట్కి అయితే ఎసెట్ మీరు పర్చేస్ చేస్తారో దానిని క్యాష్ ప్రైస్ అంటాం. ఎగ్జాంపుల్కి ఈరోజు నా దగ్గర 9 lakhs రూపీస్ ఉన్నాయి. నేను వెళ్ళి ఒక ట్రక్ ఇవ్వండి అని అడిగితే ట్రక్ ఇచ్చేస్తారు సార్ నాకు. దీనిని క్యాష్ ప్రైస్ అంటారు. దీన్ని ఏమంటాం సార్? క్యాష్ ప్రైస్ అంటాం. అవుట్ రైట్ ప్రైస్ అంటాం. అంటే ఎంటైర్ ప్రైస్ నేను డే 1లోనే సెటిల్ చేస్తున్నాను, దీన్ని క్యాష్ ప్రైస్ అంటాం. అలా కాకుండా సార్ నా దగ్గర ఓన్లీ 2 lakhs రూపీసే ఉన్నాయి, నేను 2 lakhs రూపీస్ ఇచ్చాను, ట్రక్ ఇమ్మని అడిగాను, ట్రక్ ఇచ్చారు. బ్యాలెన్స్ కన్సిడరేషన్ నేను ఎవ్రీ మంత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వస్తాను. ఎడిషనల్గా నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇక్కడ కన్సిడరేషన్ డిలే చేసినందుకు ఏం పే చేయాలమ్మా? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంటైర్ కన్సిడరేషన్ సింగిల్ స్ట్రోక్లో పే చేస్తే నో ఇంట్రెస్ట్. కాబట్టి ఇక్కడ క్యాష్ ప్రైస్ అంటే మీనింగు హైర్ పర్చేజ్ ప్రైస్లో నుంచి ఇంట్రెస్ట్ లెస్ చేయండి. అంటే ప్యూర్లీ ప్రిన్సిపల్ పోర్షన్ ఏమంటాం సార్ అంటే క్యాష్ ప్రైస్ అంటాం. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏమంటాం సార్ అంటే హైర్ పర్చేజ్ ప్రైస్ అంటాం. అర్థమవుతున్నాయా సార్ ఈ సెంటెన్సెస్? నెక్స్ట్ అనదర్ వర్డ్ ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్. ఇది ఇంకా సింపుల్ సార్. హైర్ పర్చేజ్ ప్రైసు మైనస్ క్యాష్ ప్రైస్. ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ 1ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1లో హైర్ పర్చేజ్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 12,85,000 రూపీస్. క్యాష్ ప్రైస్ ఆఫ్ ది ట్రూ ట్రాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 11,50,000 సార్ ప్రాబ్లం నెంబర్ 1లో. ఎస్ సార్. అలాంటప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయడమో 1,35,000 రూపీస్. 1,35,000 రూపీస్. సార్ నేను కన్సిడరేషన్ మొత్తం డే 1లోనే పే చేస్తాను, దానిని క్యాష్ ప్రైస్ అంటాం. సార్ నేను డే 1లో కొంత అడ్వాన్స్ ఇస్తాను, బ్యాలెన్స్ అమౌంట్ నేను మంత్లీ కానీ 4 మంత్స్కి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ పే చేసుకుంటూ వస్తాను. అలాంటప్పుడు ఎడిషనల్గా మీరు ఏం పే చేయాలి సార్ అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. అడిషనల్గా ఏం పే చేయాలి సార్? ఇంట్రెస్ట్ పే చేయాలి. హైర్ పర్చేజర్కి ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్, హైర్ వెండార్కి ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ అవుతుంది సార్. రైటేనా? వెరీ గుడ్. నార్మల్గా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అనుకుందాం. అన్ని డీటెయిల్స్ ఉంటే మనం ఫార్వర్డ్ అప్రోచ్ ఫాలో అవుతాం సార్. ఫార్వర్డ్ అప్రోచ్ అంటే మీనింగ్ ఓన్లీ ఒక 2 minutes టైం ఇవ్వండి సార్ నాకు. టోటల్గా మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. ఫార్వర్డ్ అప్రోచ్ ఒకటి, బ్యాక్వర్డ్ అప్రోచ్ ఒకటి. ఫస్ట్ మనం ఫార్వర్డ్ అప్రోచ్ ఫాలో అవుదాం. ఫార్వర్డ్ అప్రోచ్ ఫాలో అవుదాం. ఫార్వర్డ్ అప్రోచ్ కానీ ఫాలో అయితే ఫస్ట్ స్టార్టింగ్ మీరు దేంతో స్టార్ట్ అవుతారు సార్ అంటే క్యాష్ ప్రైస్తో స్టార్ట్ అవుతారు. దేంతో స్టార్ట్ అవుతారమ్మో? క్యాష్ ప్రైస్తో స్టార్ట్ అవుతారు. క్యాష్ ప్రైస్ ఎంత సార్ అంటే 11,50,000 అనుకుందాం. ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ 1 ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. క్యాష్ ప్రైజు 11,50,000. ఇందులో నుంచి నేను డే 1లో ఏం పే చేస్తాను సార్ అంటే డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ ఎంతమ్మా? 2,50,000 రూపీస్. డౌన్ పేమెంట్ ఎంతమ్మా? 5 lakhs. వెరీ గుడ్ సార్. డౌన్ పేమెంట్ 5 lakhs. 5 lakhs నేను డే 1లో పే చేశాను. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది సార్? 6,50,000 ఉంటుంది. దీన్ని ప్రిన్సిపల్ పోర్షను అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటాం. దీని మీద నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. యాడ్ ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1లో చెక్ చేయండమ్మా 10% అంటే 65,000 రూపీస్. అగైన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది సార్? 7,15,000. 7,15,000. ఈ అమౌంట్ ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది సార్? ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంతో చెక్ చేయండి. 2,55,000 రూపీస్. 2,55,000. 65. 2,65,000 లెస్ చేయండమ్మా 4,50,000. 4,50,000. అగైన్ మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం ఎట్ ది రేట్ ఆఫ్ 10% అంటే 45,000 రూపీస్. 45,000 రూపీస్. 45,000 రూపీస్ యాడ్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉంటుంది సార్? 4,95,000 రూపీస్ ఉంటుంది. ఈ అమౌంట్ ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది సార్? సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 2,45,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేశాను. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది సార్? 2,50,000. ఈ 2,50,000 మీద నేను ఏం పే చేయాలి సార్? వెరీ గుడ్. థర్డ్ ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ పే చేస్తాను ఎట్ ది రేట్ ఆఫ్ 10% అంటే 25,000 రూపీస్. అగైన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది సార్? 2,75,000. ఈ అమౌంట్ నేను థర్డ్ ఇన్స్టాల్మెంటా సార్ ఇది? ఎస్ సార్. లెస్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్. అమౌంట్ ఎంతమ్మా? 2,75,000. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేశాను. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది సార్? 0. ఎందుకు సార్ అంటే ప్రాబ్లంలో టోటల్గా ఇచ్చింది ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ సార్ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు. మ్యాజిక్ ఏంటి సార్ అంటే ప్రాబ్లంలో క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, కానీ ఇక్కడ మనం దేంతో స్టార్ట్ అయ్యాము చూడండి ఒకసారి. క్యాష్ ప్రైస్తోనే స్టార్ట్ అయ్యాను. క్యాష్ ప్రైస్తో స్టార్ట్ అవ్వాలి అంటే క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయని అని అడగకూడదు సార్ ఎగ్జామినర్. అంటేనా ఫార్వర్డ్ అప్రోచ్ అయితే ఇలా ఉంటుందమ్మా అని చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్కి డైరెక్ట్గా మీకు క్యాష్ ప్రైస్ ఇచ్చి
డౌన్ పేమెంట్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇన్స్టాల్మెంట్స్ డీటెయిల్స్ ఇచ్చాడు అనుకుందాం. దానిని ఫార్వర్డ్ అప్రోచ్ అంటాం. ఫార్వర్డ్ అప్రోచ్లో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీగా మీకు ఏమి ఇవ్వాలి సార్ అంటే క్యాష్ ప్రైస్ ఇవ్వాలి. క్యాష్ ప్రైస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఫార్వర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వగలుగుతాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్ 2 సార్, ప్రాబ్లంలో క్యాష్ ప్రైస్ వాజ్ నాట్ గివెన్. మరి ఏమి ఇచ్చాడు సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి సార్ అంటే బ్యాక్వర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వండి. బ్యాక్వర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్లో ఇది అడగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సార్ ఎగ్జామినర్. మీరేమన్నా ఇన్ కేసు ఎల్కేజీ యూకేజీ చదివేటట్టయితే ఫస్ట్ మోడల్ అడిగేవాడు. ఫస్ట్ మోడల్లో మనం చేసేది ఏముంది సార్? అసలు సెకండ్ మోడల్ టెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సార్ బ్యాక్వర్డ్ అప్రోచ్. ఇది ఎప్పుడు ఫాలో అవుతాం సార్ అంటే క్యాష్ ప్రైజ్ వాజ్ నాట్ గివెన్ ఇన్ ది క్వశ్చన్. క్యాష్ ప్రైజ్ వాజ్ నాట్ గివెన్ ఇన్ ది క్వశ్చన్. ఇలాంటప్పుడు ఫస్ట్ మనం బ్యాక్వర్డ్ అప్రోచ్ అంటే ఎండ్ నుంచి రావాలి సార్. ఎండ్లో మనకి నిల్ అని ఉంది, నిల్తో స్టార్ట్ అవుతామా సార్? నిల్ కన్నా బిఫోర్ ఏముంది సార్? థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉంది కదమ్మా. ఇప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. ఈ ప్రాబ్లంలో 5 ఇన్స్టాల్మెంట్స్ ఉంటే వెరీ గుడ్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నా థర్డ్తోనే స్టార్ట్ అవుతాను సార్ అనే వాళ్ళు ఎవరు లేరు కదా సార్. లాస్ట్ ఇన్స్టాల్మెంట్తో స్టార్ట్ అవ్వండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంటు లాస్ట్ది థర్డ్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అని రాస్తున్నాను. ఎంతమ్మా థర్డ్ ఇన్స్టాల్మెంటు? 2,75,000. ఇన్స్టాల్మెంట్ అంటే మీనింగు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. లెట్ ది ప్రిన్సిపల్ పోర్షన్ ఇస్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకుందాం. ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 100 ఇంటూ 10%. ఎంత అవుతుందమ్మా? 10 రూపీస్ అవుతుంది. 100 ఇంటూ 10% ఎంతమ్మా? 10 రూపీస్ అవుతుంది. ఇందులో నుంచి మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ లెస్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ 10%. డైరెక్ట్ స్టూడెంట్ 2,75,000 ఇంటూ 10% రాస్తున్నాడు. ఈ 2,75,000 రిప్రజెంట్స్ 110. ప్రిన్సిపల్ 100 అన్నాను, ఇంట్రెస్ట్ 10 అన్నాను, ఇన్స్టాల్మెంట్ 110 అవుతుంది. ఇందులో నుంచి మీరు 10% అంటే మీనింగు 2,75,000 ఇంటూ 10 డివైడెడ్ బై 110. ఇది ఇంపార్టెంట్ సార్. ఎంత అమౌంట్? 25,000. ఈ అమౌంట్ లెస్ చేయండి. లెస్ చేసిన తర్వాత అమౌంట్ 2,50,000. ఒకే ఒక డౌట్ అడుగుతాను సార్, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సార్. ఇప్పుడు మీరు ఎందుకు 25,000 లెస్ చేశారమ్మా? క్యాష్ ప్రైస్ అంటే మీనింగు ఓన్లీ ప్రిన్సిపల్ పోర్షన్. క్యాష్ ప్రైస్ అంటే మీనింగు ఓన్లీ ప్రిన్సిపల్ పోర్షన్. ఈ 2,75,000 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ వద్దు సార్, మనకు కావాల్సింది ఓన్లీ ప్రిన్సిపల్ పోర్షనే కాబట్టి ఇది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇదేమో మైనస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇంట్రెస్ట్, రిజల్ట్ ప్రిన్సిపలే కదమ్మా, రైటేనా? కాబట్టి మనం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్లో నుంచి ఏం లెస్ చేస్తున్నాం సార్ అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ లెస్ చేయండి. 2,50,000 వచ్చింది. ఈ 2,50,000కి అగైన్ ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ యాడ్ చేయండి. అంటే మీనింగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ యాడ్ చేయండి. ఎంత సార్ సెకండ్ ఇన్స్టాల్మెంటు? 2,45,000. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 4,95,000. ఈ 4,95,000లో నుంచి ఏం లెస్ చేయాలి సార్ అంటే ఇంట్రెస్ట్ లెస్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ 10%. 4,95,000 ఇంటూ 10 డివైడెడ్ బై 110, 45,000 లెస్ చేయండి. అమౌంట్ 4,50,000 రూపీస్. దీన్ని అవుట్ స్టాండింగ్ అంటాం సార్. అగైన్ దీనికి మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాడ్ చేయండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 2,65,000 రూపీస్ యాడ్ చేయండి అమ్మా. 7,15,000. ఇందులో నుంచి ఏం లెస్ చేయాలి సార్ మనం? ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% ఇంటూ 10 డివైడెడ్ బై 110, 65,000 రూపీస్.
లెస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ 6,50,000 రూపీస్. 6,50,000 రూపీస్. దీనిని ప్రిన్సిపల్ పోర్షన్ అంటాం సార్. దీనికి ఏం యాడ్ చేయాలి సార్ అంటే డౌన్ పేమెంట్ యాడ్ చేయండి. డౌన్ పేమెంట్ 5 lakhs రూపీస్. ఆన్సర్ ఏం వచ్చిందో చెక్ చేయండి సార్. 11,50,000 రూపీస్ క్యాష్ ప్రైస్. క్యాష్ ప్రైస్ అంటే మీనింగు డౌన్ పేమెంట్ ప్లస్ ప్రిన్సిపల్ పోర్షన్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్. డౌన్ పేమెంట్ 5 lakhs రూపీస్. ఆల్ ఇన్స్టాల్మెంట్స్లో ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ 6,50,000 రూపీస్. 5 lakhs ప్లస్ 6,50,000 11,50,000. రైటేనా సార్? వెరీ గుడ్. ఇక్కడికి మనం ఏ చాప్టర్ కంప్లీట్ చేసాం సార్ అంటే హైర్ పర్చేజ్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం సార్. ఆల్రెడీ మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం సార్. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం హైర్ పర్చేజ్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం సార్. హైర్ పర్చేజ్ స్టార్ట్ చేసాం, కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం అనదర్ చాప్టర్ పికప్ చేద్దాం సార్, డిపార్ట్మెంటల్ అకౌంట్స్. అర్థమైనటువంటి స్టూడెంట్స్కి స్పేస్ ఉండదు సార్, సింపుల్గా డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనవచ్చు. అర్థం కానటువంటి స్టూడెంట్స్కి స్పేస్ ఉంటుంది సార్, డిపార్ట్మెంటల్ అకౌంట్స్ సార్. టోటల్గా మనం ఇందులో సమ్ ఎక్స్పర్ట్స్ని కవర్ చేయడం జరుగుతుంది సార్ ఈ చాప్టర్స్లో. ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రిపరేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సార్ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తాను సార్, అంత వద్దు సార్. ఓన్లీ ట్రేడింగు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. ఇంటర్-డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ సింపుల్గా మనం ఐడిటి అంటాం సార్, ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, స్టాక్ రిజర్వ్. ఈ చాప్టర్లో ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది సార్. ప్రిపరేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్, స్టాక్ రిజర్వ్స్. అందులో ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగు P&L అకౌంట్. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ట్రేడింగు P&L అకౌంట్. ట్రేడింగు P&L అకౌంట్లో నార్మల్గా మనం రాసే ఐటమ్స్, ట్రేడింగ్ అకౌంట్లో ఏం రాస్తాం సార్? నార్మల్గా మనం 2 ఓపెనింగ్ స్టాక్. డిపార్ట్మెంట్ వైజ్ అంటున్నాడు కాబట్టి 2 డిపార్ట్మెంట్స్ని తీసుకుందాం సార్, డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి. 2 ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ రాసిన తర్వాత 2 పర్చేజెస్. నెక్స్ట్ ఐటమ్ 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఐటమ్ బై సేల్స్. నెక్స్ట్ ఐటమ్ బై క్లోజింగ్ స్టాక్. రిజల్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ 2 గ్రాస్ ప్రాఫిట్. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మనం గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సార్. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 ఎక్స్పెన్సెస్ రాస్తాం సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 ఎక్స్పెన్సెస్ రాస్తాం. క్రెడిట్ సైడు బై గ్రాస్ ప్రాఫిట్. ఇన్ కేస్ అదర్ ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే బై అదర్ ఇన్కమ్స్. ఎవ్రీ స్టూడెంట్కి ట్రేడింగు P&L అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఐడియా ఉంది సార్. మేజర్గా ఇక్కడ మీరు ఇన్కమ్స్ ఏమీ అపోర్షనేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. మేజర్గా ఈ మోడల్లో మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉంటుంది సార్ అంటే
అపోర్షన్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీద ఉంటుంది సార్. అపోర్షన్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీద ఉంటుంది. ఇక్కడ మనం సెంటర్లో ఎక్స్పెన్సెస్ రాస్తున్నాను సార్. ఎక్స్పెన్సెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ నా ఇంటెన్షను ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవటం వల్ల బెనిఫిట్ అనేది పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్కే ఉంటుంది. ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవటం వల్ల బెనిఫిట్ అనేది పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్కే జరుగుతుంది సార్. వీటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఎగ్జాంపుల్కి నేను CA ఇంటరు CMA ఇంటర్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. మేనేజ్మెంట్ వాళ్ళు నాకు పే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఒక 80,000 రూపీస్ అనుకుందాం. ఈ 80,000 రూపీస్ అనేది మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ లో ఎక్స్పెండిచర్. ఈ 80,000 రూపీస్ ఇప్పుడు CA ఫౌండేషన్కి ఒక 30,000, CA ఇంటర్కి ఒక 30,000, CA ఫైనల్కి ఒక 20,000 రాస్తారా సార్ వాళ్ళు? నా ద్వారా బెనిఫిట్ ఎక్స్క్లూజివ్గా ఇంటర్ స్టూడెంట్స్కే జరుగుతుంది కాబట్టి ఈ ఎంటైర్ 80,000 రూపీస్ వాళ్ళ అకౌంట్స్లో ఎక్స్క్లూజివ్గా ఎందులో రాస్తారు సార్ అంటే ఇంటర్లోనే రాయడం జరుగుతుంది. CA అండ్ CMA ఇంటర్. దీన్నే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం సార్. ఎగ్జాంపుల్కి ఇక్కడ టోటల్గా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటేమో జ్యువెలరీ డిపార్ట్మెంటు, ఇంకొకటేమో క్లోత్ డిపార్ట్మెంటు, ఇంకొకటి ఫుట్వేర్ డిపార్ట్మెంటు. పర్చేజ్ ఆఫ్ జ్యువెలరీ 3 డిపార్ట్మెంట్స్కి అపోర్షన్ చేద్దామా సార్? జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్గా ఏ డిపార్ట్మెంట్ కాలంలో రాయాలి సార్? జ్యువెలరీ డిపార్ట్మెంట్ కాలంలోనే రాయండి. పర్చేజ్ ఆఫ్ ఫుట్వేర్ డిపార్ట్మెంట్ కాలంలోనే రాయండి. పర్చేజ్ ఆఫ్ క్లోత్స్ ఎక్స్క్లూజివ్గా ఎక్కడ రాయాలమ్మా? క్లోత్ డిపార్ట్మెంట్ కాలంలోనే రాయండి. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఇక్కడ బెనిఫిట్ అనేది పర్టికులర్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంటుంది సార్. ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి మాత్రమే బెనిఫిట్ వస్తే వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. సెకండ్ పాయింట్ కామన్ ఎక్స్పెన్సెస్ అంటాం. కామన్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ మీరు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నారు. మీరు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం వల్ల బెనిఫిట్ అనేది ఎన్ని డిపార్ట్మెంట్స్కి వస్తుంది సార్ అంటే మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్కి బెనిఫిట్ వస్తుంది. మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్కి బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. అలాంటప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాటిని రీజనబుల్ బేస్లో అపోర్షన్మెంట్ చేయాలి. వీటిని రీజనబుల్ బేస్లో ఏం చేయాలి సార్ అంటే అపోర్షన్మెంట్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవడం వల్ల బెనిఫిట్ అనేది మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్కి వస్తుంది సార్. వీటినే కామన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ బిల్డింగ్ రెంట్ ఉంది అనుకుందాం. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో జ్యువెలరీ డిపార్ట్మెంట్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో క్లోత్ డిపార్ట్మెంట్ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఫుట్వేర్ డిపార్ట్మెంట్ ఉంది. టోటల్గా 3 ఫ్లోర్స్లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టోటల్గా బిల్డింగ్ రెంట్ ఎంతమ్మా అంటే ఎగ్జాంపుల్కి ఒక 2,50,000 రూపీస్ అనుకుందాం. బిల్డింగ్ రెంట్ ఎంతమ్మా? 2,50,000 రూపీస్. ఎంటైర్ 2,50,000 రూపీస్ తీసుకెళ్ళి జ్యువెలరీ డిపార్ట్మెంట్ బుక్స్లో రాయొచ్చా సార్? నో సార్. ఎంటైర్ 2,50,000 క్లోత్ డిపార్ట్మెంట్కి అపోర్షన్ చేయొచ్చా సార్? నో సార్. దీనిని మనం కామన్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ రెంట్ పే చేయడం ద్వారా 3 డిపార్ట్మెంట్స్కి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఈ రెంట్ని మీరు 3 డిపార్ట్మెంట్స్కి అపోర్షన్ చేయాలి. రీజనబుల్ బేస్ ఒకటి తీసుకొని అపోర్షన్మెంట్ చేయండి. వీటిని కామన్ ఎక్స్పెన్సెస్ అంటారు. నెక్స్ట్ సార్ రీజనబుల్ బేస్ కోసం చూసాం సార్, ఎంత ట్రై చేసినా రీజనబుల్ బేస్ ఏమీ కనబడట్లేదు. అలాంటప్పుడు డైరెక్ట్గా ఈ కామన్ ఎక్స్పెన్సెస్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సార్ అంటే జనరల్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. వీలు ఉన్నంత వరకు అపోర్షన్మెంట్ చేయడానికి చూడండి. అపోర్షన్మెంట్ చేయడానికి కుదరట్లేదు సార్, అలాంటప్పుడు కామన్ ఎక్స్పెన్సెస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది డెబిటెడ్ టు ది జనరల్ P&L అకౌంట్. రైటేనా సార్? ఇక్కడ మేజర్గా మీరు ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కెనాట్ బి అపోర్షనడ్ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎక్స్పెషల్లీ ఫోకస్ చేయాల్సింది దేని గురించి సార్ అంటే కామన్ ఎక్స్పెన్సెస్ కెన్ బి అపోర్షనడ్. ఈ కామన్ ఎక్స్పెన్సెస్ మీరు అపోర్షన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేయాలి సార్ అంటే రీజనబుల్ బేస్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఈ రీజనబుల్ బేస్ ఐడెంటిఫై చేసి ఈ ఎక్స్పెన్సెస్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి అపోర్షన్మెంట్ చేసుకుంటూ రావాలి. దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు సార్ ఎగ్జామినర్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 2-3 పాయింట్లు చెప్తాను. రెంటు, రేట్స్, ట్యాక్సెస్, ఇది కామన్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం.
దీనికి రీజనబుల్ బేస్ ఏమవుతుంది సార్ అంటే ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్. ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్. సార్ ఫస్ట్ ఫ్లోరు 2000 ఎస్ఎఫ్టీ, సెకండ్ ఫ్లోర్ కూడా 2000 ఎస్ఎఫ్టీ, థర్డ్ ఫ్లోర్ కూడా 2000 ఎస్ఎఫ్టీ. మూడు ఈక్వల్గానే ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది. అలాంటప్పుడు మీరు సింపుల్గా 1:1:1 రేషియోలో డివైడ్ చేయొచ్చు. అలా కాకుండా ఈ 2 డిపార్ట్మెంట్స్లో జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు. ఒక్క ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో 50% ఏమో క్లోత్ డిపార్ట్మెంటు, 50% ఏమో ఫుట్వేర్ డిపార్ట్మెంట్ ఉంది. అప్పుడు కూడా 1:1:1 రేషియో రాయొచ్చా సార్? అప్పుడు రాయకూడదు సార్, రైటేనా? కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది రెంట్ అనే కామన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయినప్పుడు ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ ఎంతో చూడండి. నెక్స్ట్ మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని కామన్గా ఇన్కర్ అయ్యారు. ఎలా అపోర్షన్ చేయమంటారు సార్? నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ పికప్ చేయండి. నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్కి శాలరీసు వేజెస్ ఇన్కర్ అయ్యారు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ రేషియో తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డిపార్ట్మెంట్లో 50 వర్కర్స్ ఉన్నారు, ఇంకో డిపార్ట్మెంట్లో 30 వర్కర్స్ ఉన్నారు, ఇంకో డిపార్ట్మెంట్లో 20 వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ బేస్ అంటే ఎంత అవుతుంది సార్? 5:3:2. నెక్స్ట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్కి అడ్వర్టైజ్మెంట్, బ్యాడ్ డెట్స్, క్యారేజ్ అవుట్ వార్డ్స్, డిస్కౌంట్ అలౌడ్, వీటన్నిటిని ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ది సేల్స్ అనొచ్చా సార్? ఏ ఫర్ అడ్వర్టైజ్మెంట్, బి ఫర్ బ్రోకరేజ్ బ్యాడ్ డెట్స్, సి ఫర్ క్యారేజ్ అవుట్ వార్డ్స్, డి ఫర్ డిస్కౌంట్ అలౌడ్, వీటన్నిటిని మనం ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు సేల్స్ అంటాం. ఇక్కడ రీజనబుల్ బేస్ అంటే మీనింగ్ సేల్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్, సేల్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ సమ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది పర్చేజెస్ ఉంటాయి. పర్చేజెస్కి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్కి క్యారేజ్ ఇన్వార్డ్స్, క్యారేజ్ ఇన్వార్డ్స్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఈ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ది పర్చేజెస్. కాబట్టి ఇక్కడ రీజనబుల్ బేస్ ఏం తీసుకోవాలి సార్ అంటే పర్చేజెస్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ పికప్ చేయండి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్ని కామన్ ఎక్స్పెన్సెస్ అంటాం. కామన్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఇన్కర్ అయితే ఒక రీజనబుల్ బేస్ తీసుకొని ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ వైజ్ అపోర్షన్మెంట్ చేసుకుంటూ రండి. ఆ రీజనబుల్ బేసు ఎగ్జామ్నర్ ఇస్తాడు, కానీ మీరు ఐడెంటిఫై చేయాలి ఏ ఎక్స్పెన్సెస్కి ఏది రీజనబుల్ బేస్ అనేది మీరు మాత్రమే ఐడెంటిఫై చేయాలి. దానికి సంబంధించి ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని గైడ్లైన్సెస్ ఇచ్చారు సార్. ఆ గైడెన్స్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవ్రీ స్టూడెంట్ చాప్టర్ నెంబర్ 2కి రండమ్మా. డిపార్ట్మెంటల్ అకౌంట్స్. ఓల్డెన్ డేస్లో ఎంటిటీ యాజ్ ఏ హోల్గా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు సార్, కానీ నవే డేస్లో ఎంటిటీ యాజ్ ఏ హోల్గా ప్రాఫిట్ కోసం ఎవ్వరు ఆలోచించట్లేదు. ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రాఫిటా లాసా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి మేనేజ్మెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి నవే డేస్లో డిపార్ట్మెంట్ వైజ్ అకౌంటింగ్ మోర్ అండ్ మోర్ డిమాండ్ ఉంది సార్. ఎట్ ప్రెసెంట్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్కి సంబంధించి బేసిస్ ఆఫ్ ఎలకేషన్ ఆఫ్ కామన్ ఎక్స్పెన్సెస్. వైల్ ప్రిపేరింగ్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ది ఎక్స్పెన్సెస్ షుడ్ బి allocated among the different departments on a rational basis. Some of the practical guidelines in this regard are as follows. Charging of individually identifiable expenses, వీటిని స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఈ స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ ఎన్నుకోవడం వల్ల స్పెసిఫిక్గా వన్ డిపార్ట్మెంట్కే బెనిఫిట్ ఉంటుంది. వీటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ అంటారు. ది ఎక్స్పెన్సెస్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ విత్ ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఆర్ చార్జ్డ్ డైరెక్ట్లీ దేర్ టు. ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ పర్చేజ్ ఆఫ్ జ్యువెలరీ డివైడ్ చేద్దామా సార్? మనం ఎక్స్క్లూజివ్గా జ్యువెలరీ డిపార్ట్మెంట్లో రాద్దామా సార్?
ఎక్స్క్లూజివ్గా జ్యువెలరీ డిపార్ట్మెంట్లోనే రాయాలి. దీనిని స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ అంటాం. నెక్స్ట్ ఛార్జింగ్ ఆఫ్ కామన్ ఎక్స్పెన్సెస్. ది కామన్ ఎక్స్పెన్సెస్ విచ్ హ్యావ్ బీన్ ఇన్కర్డ్ ఫర్ వేరియస్ డిపార్ట్మెంట్స్. మీరు ఎన్కర్ అవుతుంది వన్ డిపార్ట్మెంట్ కోసం కాదు సార్, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ చార్జ్డ్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్ ప్రపోర్షనేట్లీ ఆన్ సమ్ ఈక్వటబుల్ బేసెస్. సమ్ బేసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది కామన్ కాస్ట్ ఆర్ గివెన్ బిలో. అందులో ఫస్ట్ పాయింట్ రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్. అంటే బిల్డింగ్కి సంబంధించిన రెంట్ కాబట్టి మీరు తీసుకోవాల్సిన బేసు ఫ్లోర్ ఏరియా ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ పికప్ చేయండి. నెక్స్ట్ లైటింగ్, నెంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఆర్ సపరేట్గా ఈచ్ డిపార్ట్మెంట్కి మీటర్స్ ఫిక్స్ చేయండి. వీటిని సబ్ మీటర్స్ అంటారు సార్. ఎగ్జాంపుల్కి జ్యువెలరీ డిపార్ట్మెంట్లో లైట్స్ ఎక్కువ ఉంటాయా, ఫుట్వేర్ డిపార్ట్మెంట్లో లైట్స్ ఎక్కువ ఉంటాయి సార్? జ్యువెలరీ డిపార్ట్మెంట్లోనే సార్ దగ్గరగా మెరిసిపోతూ ఉంటాయి సార్ ఆ షోరూమ్స్ అన్ని. ఫుట్వేర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటాయా సార్? క్లోత్ షోరూంలో ఎక్కువ లైట్ పాయింట్స్ ఉంటాయా సార్? క్లోత్ షోరూంలోనే. మనం అక్కడ చూసినప్పుడు కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది కదా ఫెస్టివల్కి రేపు వేసుకుందాం అని చెప్పేసి ఫెస్టివల్స్కి వేసుకుంటే మనకు తెలిసిన వాళ్ళు ఏంట్రా బాబు ఎలిసిపోయిన చొక్కా వేసుకున్నాం అంటాడు. అంటే అక్కడ చూసినప్పుడు బాగానే ఉంటుంది సార్, మనం వేసుకున్నాక అది మేబీ మనలో డిఫెక్ట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ సార్. నెక్స్ట్ పవర్. పవర్ అంటే మూవీ కాదు సార్ ఇది. పవర్ కన్సంప్షన్ యాజ్ పర్ సపరేట్ మీటర్ ఆర్ హార్స్ పవర్ ఆఫ్ మిషన్స్. సింపుల్గా చెప్పండి సార్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ బై ది ఈచ్ డిపార్ట్మెంట్ సార్. నెక్స్ట్ కంటిన్యూషన్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్యారేజ్ ఇన్వార్డ్స్. వేటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ సార్ ఇవి? డిస్కౌంట్ రిసీవ్డ్ క్యారేజ్ ఇన్వార్డ్స్ దేనికి సంబంధించిన? పర్చేజెస్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఏ ఫర్ అడ్వర్టైజ్మెంట్, బి ఫర్ బ్యాడ్ డేట్స్, సి ఫర్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అండ్ సేల్స్మెన్ కమిషన్. కమిషన్లో కూడా సి ఉంది కాబట్టి సి అనుకుందాం సార్. నెక్స్ట్ డి ఫర్ డిస్కౌంట్ అలౌడ్ డెలివరీ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని రిలేటెడ్ టు ది సేల్స్ కాబట్టి ఇక్కడ రీజనబుల్ బేస్ అంటే సేల్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్గా ఇది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సార్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా చెక్ చేసుకోండి సార్. ఒకటి డిప్రిసియేషను, సెకండ్ వన్ ఇన్సూరెన్స్, థర్డ్ వన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. రీజనబుల్ బేసు ఎసెట్ వాల్యూ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ లేబర్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్. క్యాంటీన్ పెట్టేది ఎంప్లాయీస్ కోసమే కదా సార్. ఎగ్జాంపుల్కి 1 lakh శాలరీ ఉన్న ఎంప్లాయీ 1000 రూపీస్ ఫుడ్ తింటాడు, 10,000 రూపీస్ శాలరీ ఉన్న ఎంప్లాయీ 100 రూపీస్ ఫుడ్ తింటాడు. అలా ఉంటుందా సార్? నో సార్. ఫుడ్ అనేది నార్మల్గా అందరూ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ శాలరీస్ని బేస్ చేసుకొని తీసుకోరు సార్ ఫుడ్ అనేది. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషను, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్. పిఎఫ్ అనేది యాక్చువల్గా 12% ఆఫ్ ది బేసిక్ పే మీద కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి పిఎఫ్కి దేనితో రిలేషన్ ఉంటుంది సార్ అంటే శాలరీస్ వేజెస్తో రిలేషన్షిప్ ఉంటుంది సార్. నెక్స్ట్ జనరల్ మేనేజర్ శాలరీ. సార్ జనరల్ మేనేజర్ అంటే జ్యువెలరీ డిపార్ట్మెంట్లో ఉంటాడా, క్లోత్ డిపార్ట్మెంట్లో ఉంటాడా, ఫుట్వేర్ డిపార్ట్మెంట్లో ఉంటాడా సార్ అంటే 3 డిపార్ట్మెంట్స్లో తిరుగుతూ ఉంటాడు సార్. ఎక్కడ ఏసీ ఎక్కువ వస్తుంది అనుకుంటే అక్కడ కూర్చుంటాడు. రైటేనా సార్? ఏసీని బేస్ చేసుకొని కూర్చోవడం కాదు సార్. ఈ పర్సన్ 3 డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఈ పర్సన్కి ఇచ్చే శాలరీని ఎలా డివైడ్ చేయాలి సార్ అంటే టైమ్ డివోటెడ్ టు ఈచ్ డిపార్ట్మెంట్. ఎగ్జాంపుల్కి ఒక డిపార్ట్మెంట్లో 50% టైం స్పెండ్ చేస్తున్నాడు, ఇంకొక డిపార్ట్మెంట్లో 30%, ఇంకొక డిపార్ట్మెంట్లో 20%. ఆ పర్సన్కి 1 lakh రూపీస్ పర్ మంత్ ఇస్తున్నాం. అలాంటప్పుడు ఫస్ట్ డిపార్ట్మెంట్లో 50,000 రాయండి, సెకండ్ డిపార్ట్మెంట్లో 30,000, థర్డ్ డిపార్ట్మెంట్లో 20,000 రాయండి. టైమ్ డివోటెడ్ టు ఈచ్ డిపార్ట్మెంట్. సార్ ఇవన్నీ మనకి ఎగ్జామ్లో ఇస్తాడు, కాకపోతే ఏ ఎక్స్పెన్సెస్కి ఏది రీజనబుల్ బేస్ అనేది మనమే ఐడెంటిఫై చేయాలి.
రైటేనా సార్? నెక్స్ట్ ఈ మోడల్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. ఈ మోడల్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఒమేగా ఈజ్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ హ్యావింగ్ 3 డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్ X, డిపార్ట్మెంట్ Y, డిపార్ట్మెంట్ Z. ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2021 ఆర్ గివెన్ బిలో. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డెటార్స్ ఎట్ ఎండ్. సార్ డెటార్స్ ఎట్ ఎండ్ బ్యాలెన్స్ షీట్ ఐటమా P&L ఐటమా సార్? బ్యాలెన్స్ షీట్ ఐటమ్. మేబీ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది మాత్రం P&L ఐటమ్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఐటమ్ సేల్స్, క్లోజింగ్ స్టాక్, వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇక్కడి నుంచి మీకు బేసిస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సార్. వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ ఇచ్చాడు అంటే మేబీ మనకి కామన్ కాస్ట్లో డిప్రీసియేషన్ ఇచ్చి ఉండొచ్చు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ టు ది ఫర్నిచర్ ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ స్పేసు ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇచ్చాడు అంటే మనకు అక్కడ రెంటు, రేట్స్, ట్యాక్సెస్ ఇచ్చి ఉండొచ్చు కామన్ ఎక్స్పెన్సెస్లో. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు అంటే మేబీ అక్కడ మనకి ఒకటి శాలరీస్ అండ్ వేజెస్ అన్న ఇచ్చి ఉండాలి, ఎంప్లాయీ వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్న ఇచ్చి ఉండాలి. నెక్స్ట్ ఐటమ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కామన్ ఎక్స్పెన్సెస్గా ఇచ్చి ఉండాలి. ది బ్యాలెన్సెస్ ఆఫ్ అదర్ రెవెన్యూ ఐటమ్స్ ఇన్ ది బుక్స్ ఫర్ ది ఇయర్ ఆర్ గివెన్ బిలో. క్యారేజ్ ఇన్వార్డ్స్కి రీజనబుల్ బేస్ ఏంటి సార్? రెస్పాండ్ అవ్వాలి. క్యారేజ్ ఇన్వార్డ్స్కి వెరీ గుడ్, ఎక్సలెంట్. పర్చేజెస్, క్యారేజ్ అవుట్వార్డ్స్కి వెరీ గుడ్, క్యారేజ్ అవుట్వార్డ్స్కి సేల్స్. శాలరీస్కి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అడ్వర్టైజ్మెంట్కి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి రీజను సేల్స్ ప్రమోషన్ యాక్టివిటీనే కదమ్మా. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేయాలి సార్ అంటే సేల్స్ రేషియోలో. ఏ ఫర్ అడ్వర్టైజ్మెంట్ అనుకున్నాం కదా సార్ మనం, సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్. డిస్కౌంట్ ఎలవడు సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ పర్చేజెస్, రెంటు, రేట్స్, ట్యాక్సెస్. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్. డిప్రీసియేషన్ ఆన్ ఫర్నిచరు, వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వెరీ గుడ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, లేబర్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2021. ఎప్పుడు ప్రిపేర్ చేయమంటారు సార్? ఆఫ్టర్ ప్రొవైడింగ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎట్ 5%. ఈ 5% మనం దేని మీద అప్లై చేయాలి సార్? డెటార్స్ మీద. అందుకనే మనకి ఇన్ఫర్మేషన్లో డెటార్స్ ఎట్ ది ఎండ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పీబీడీ? P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్. చెక్ చేయండి సార్, రాసాడో లేదు. P&L అకౌంట్లో టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ at the rate of 5% ఆఫ్ డెటార్స్. సొల్యూషన్ మీ దగ్గరే ఉంది సార్, ఫాస్ట్గా 5 minutesలో చెక్ చేసుకోండి సార్. ఓపెనింగ్ స్టాకు ప్రతి డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ వైజే ఇచ్చాడు. పర్చేజెస్ డిపార్ట్మెంట్ వైజే ఇచ్చాడు సార్. సేల్స్ డిపార్ట్మెంట్ వైజే ఇచ్చాడు. క్లోజింగ్ స్టాకు డిపార్ట్మెంట్ వైజే ఇచ్చాడు. క్యారేజ్ ఇన్వార్డ్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చాడా, కామన్గా ఇచ్చాడా సార్? కామన్గా ఇచ్చాడు. క్యారేజ్ ఇన్వార్డ్స్కి రీజనబుల్ బేసు పర్చేజెస్ రేషియోలో డివైడ్ చేశాడు. గ్రాస్ ప్రాఫిట్ కామన్గా ఇచ్చాడా సార్? గ్రాస్ ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఎక్కడ ఇవ్వడు. ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్ ఏంటి సార్ అంటే గ్రాస్ ప్రాఫిట్. టు గ్రాస్ ప్రాఫిట్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఒక స్టూడెంట్ అవుట్ కూడా అడిగాడు సార్, గ్రాస్ ప్రాఫిట్ని ఏ బేసిస్లో అపోర్షనేట్ చేశాడో అర్థం కావట్లేదు సార్ అన్నాడు. అది అపోర్షన్మెంట్ కాదు సార్, గ్రాస్ ప్రాఫిట్ని యాజ్ ఎ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ బై గ్రాస్ ప్రాఫిట్, నెక్స్ట్ బై డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది పర్చేజెస్ రిలేటెడ్ కాబట్టి పర్చేజెస్ రేషియోలో అపోర్షనేట్ చేశాడు. ఇంకా రిమైనింగ్ అన్ని రెస్పెక్ట్
రీజనబుల్ బేస్ తీసుకొని అపోర్షనేట్ చేశాడు సార్. సొల్యూషన్ ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే రేస్ చేయండి. సొల్యూషన్ చెక్ చేసుకున్నారు సార్. నెక్స్ట్ మనం ఎనదర్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేద్దాం సార్. ఎనదర్ కాన్సెప్ట్ నేము ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అంటే మీనింగు వన్ డిపార్ట్మెంట్ మే ట్రాన్స్ఫర్స్. వన్ డిపార్ట్మెంట్ మే ట్రాన్స్ఫర్స్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు అదర్ డిపార్ట్మెంట్స్. వన్ డిపార్ట్మెంట్ మే ట్రాన్స్ఫర్స్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు అదర్ డిపార్ట్మెంట్స్. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. సార్ మేలో జరిగితేనే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అంటారా? జూన్లో జరిగితే సార్ మే మంత్ కాదు సార్, అది మే మంత్ కదమ్మా. మే మంత్లో జరిగినా జూన్ మంత్లో జరిగినా ఏ మంత్లో జరిగినా కానీ వన్ డిపార్ట్మెంట్ అనదర్ డిపార్ట్మెంట్కి గూడ్స్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమంటాం సార్ అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అంటాం. నెక్స్ట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మెయిడ్ ఎట్. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మెయిడ్ ఎట్. కాస్ట్ అయినా ఉండొచ్చు. మెయిడ్ ఎట్ నార్మల్ సెల్లింగ్ ప్రైస్. నార్మల్ సెల్లింగ్ ప్రైస్, దీన్నే మనం మార్కెట్ ప్రైస్ అంటాం సార్. అనదర్ ఆప్షన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మెయిడ్ ఎట్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. నెక్స్ట్ సార్ అసలు ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఎగ్జాంపుల్కి టాటా లిమిటెడ్కి సంబంధించి మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాటా లిమిటెడ్లో ఫస్ట్ సెగ్మెంట్ పేరు ఎగ్జాంపుల్కి టాటా మోటార్స్. టాటా మోటార్స్. నెక్స్ట్ టాటా స్టీల్. టాటా స్టీల్. ఈ రెండింటిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం సార్. టాటా స్టీల్ ఒకటి, టాటా మోటార్స్ ఒకటి. టాటా స్టీల్. యాక్చువల్గా టాటా మోటార్స్ వాళ్ళు వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే టాటా మోటార్స్ వాళ్ళకి ఏం కావాలి సార్ అంటే స్టీల్ కావాలి సార్. కాబట్టి యాక్చువల్గా టాటా మోటార్స్ వాళ్ళు స్టీల్ ఎవరి దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తున్నారు సార్ అంటే టాటా స్టీల్ దగ్గర నుంచి. అంటే ఇప్పుడు టాటా స్టీల్ వాళ్ళు టాటా మోటార్స్కి ఏం సప్లై చేస్తున్నారు సార్ అంటే స్టీల్ సప్లై చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుందా సార్? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు సార్, అమౌంట్ పే చేయడం జరుగుతుంది. అది ఎట్ కాస్ట్ అని అయ్యి ఉండొచ్చు, ఎట్ మార్కెట్ ప్రైస్ అని అయ్యి ఉండొచ్చు, ఎట్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అయ్యి ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి టాటా స్టీల్ వాళ్ళు స్టీల్ని సప్లై చేస్తున్నారు సార్. సప్లై చేసినప్పుడు ఇక్కడ టోటల్గా 2 డిపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి. టాటా స్టీల్ని ఏమంటాం సార్ అంటే సప్లయింగ్ డిపార్ట్మెంట్ అంటాం. టాటా స్టీల్ని సప్లయింగ్ డిపార్ట్మెంట్ అంటాం. టాటా మోటార్స్ ఏమంటాం సార్ అంటే రిసీవింగ్ డిపార్ట్మెంట్ అంటాం. రిసీవింగ్ డిపార్ట్మెంట్ అంటాం. ఇప్పుడు మీరు ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. ఎంట్రీ వచ్చేసి మనకి రిసీవింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ డెబిట్. రిసీవింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు సప్లయింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్. టు సప్లయింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్. నార్మల్గా మనం ఇక్కడ ఏ వాల్యూ రాస్తాం సార్ అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ రాస్తాం సార్. ఇక్కడ మనం రాసే వాల్యూ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటాం. సార్ ఎందుకు సార్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ని డెబిట్ చేయాలి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ అనే కాన్సెప్ట్ ఉంది కదమ్మా. ఇక్కడ మనం డెబిట్ చేస్తుంది రిసీవర్ని. ఇక్కడ రిసీవర్ అంటే మీనింగ్ టాటా మోటార్స్ అనొచ్చా సార్? వాళ్ళే కదమ్మా స్టీల్ రిసీవ్ చేసుకుంటుంది. సప్లయర్ ఎవరు సార్? టాటా స్టీల్. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సార్ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. ఎగ్జాంపుల్కి టాటా మోటార్స్ వాళ్ళకి ఇది పర్చేజెస్ అవుతుంది. టాటా మోటార్స్ పర్చేజ్ స్టీల్ ఫ్రమ్ టాటా స్టీల్.
టాటా స్టీల్ వాళ్ళకి ఇది సేల్స్ అవుతుంది. పర్చేజెస్ నార్మల్గా ఏ బ్యాలెన్స్ ఉంటాయి సార్? డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. సేల్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకొక ఎక్స్ప్లెనేషన్, రిసీవింగ్ డిపార్ట్మెంట్కి ఇది కాస్ట్ అవుతుంది, సప్లయింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రెవెన్యూ అవుతుంది. సేల్స్ అంటే మీనింగ్ రెవెన్యూనే కదమ్మా, పర్చేజెస్ అంటే మీనింగ్ కాస్ట్ అని. కాబట్టి ఆల్వేస్ మీరు రాయాల్సిన రిసీవింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు సప్లయింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ అని రాయండి. రైటేనా సార్? చాలామంది స్టూడెంట్స్ సార్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు కదా సార్ అని అడుగుతున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్కి జరగవు సార్, వాటికి కూడా సమ్ ప్రైస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎట్ కాస్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎట్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ అని అయ్యి ఉండొచ్చు, లేదు సార్ అంటే ఎట్ రూలింగ్ మార్కెట్ ప్రైస్ అంటాం సార్, దాన్ని నార్మల్ సెల్లింగ్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్, ఇక్కడికి మనం ఏ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం సార్ అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎనదర్ కాన్సెప్ట్ ఉంది సార్ మనకి, ఎనదర్ కాన్సెప్ట్ నేము స్టాక్ రిజర్వ్. ఎనదర్ కాన్సెప్ట్ నేము స్టాక్ రిజర్వ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, స్టాక్ రిజర్వ్ కాన్సెప్ట్. ఈ స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవ్వాలి అంటే పాయింట్ నెంబర్ 1, ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మెయిడ్ ఎట్ అబోవ్ కాస్ట్ అయి ఉండాలి. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మెయిడ్ ఎట్ అబోవ్ కాస్ట్ అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 2, రిసీవింగ్ డిపార్ట్మెంట్ దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉండాలి సార్. రిసీవింగ్ డిపార్ట్మెంట్ హ్యావింగ్ క్లోజింగ్ స్టాక్. ఆ క్లోజింగ్ స్టాక్ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చి ఉండాలి సార్ అంటే సప్లయింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చి ఉండాలి. రిసీవింగ్ డిపార్ట్మెంట్ హ్యావింగ్ క్లోజింగ్ స్టాక్. ఈ క్లోజింగ్ స్టాక్ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చి ఉండాలి సార్ మనకంటే సప్లయింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చి ఉండాలి. ఈ 2 కండిషన్స్ని మీరు సైమల్టేనియస్గా కంప్లై అవ్వాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకి స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్కి ఈ డిపార్ట్మెంట్ నేము డిపార్ట్మెంట్ ఏ అనుకుందాం, ఈ డిపార్ట్మెంట్ నేము డిపార్ట్మెంట్ బి అనుకుందాం. ఎనదర్ పర్సన్ అవుట్ సైడర్. డిపార్ట్మెంట్ ఏ వాళ్ళు గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు సార్. ఇలస్ట్రేషన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ టు డిపార్ట్మెంట్ ఏ 100 రూపీస్. వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకుంటున్నారు సార్, 20 రూపీస్. ఎంతకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ అంటే 120 రూపీస్కి గూడ్స్ని సప్లై చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏ సప్లైడ్ గూడ్స్ టు డిపార్ట్మెంట్ బి. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 1,20,000 రూపీస్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ బికి కాస్ట్ ఎంత అవుతుంది సార్? 120 రూపీస్ కాస్ట్ అవుతుంది. డిపార్ట్మెంట్ బి వాళ్ళు థర్డ్ పార్టీకి ఎంతకు సేల్ చేస్తున్నారు సార్ అంటే 150 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ బికి ప్రాఫిట్ ఎంత వస్తుంది సార్? 30 రూపీస్. డిపార్ట్మెంట్ బి సోల్డ్ దీస్ గూడ్స్ టు అవుట్ సైడర్స్. ఎంతకు సేల్ చేస్తున్నారు సార్ అంటే 150 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి డిపార్ట్మెంట్ ఏ వాళ్ళకి ప్రాఫిట్ ఎంతమ్మా? డిపార్ట్మెంట్ ఏ వాళ్ళకి ప్రాఫిట్ 20 రూపీస్, డిపార్ట్మెంట్ బి వాళ్ళకి ప్రాఫిట్ 30 రూపీస్. ఎంటిటీ యాజ్ ఏ హోల్గా ప్రాఫిట్ 50 రూపీస్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఏ బిలాంగ్స్ టు ఎక్స్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ బి ఆల్సో బిలాంగ్స్ టు ది ఎక్స్ లిమిటెడ్. అంటే వీళ్ళిద్దరికి కలిపి ఓనర్ ఎవరు సార్ అంటే ఎక్స్ లిమిటెడ్. డిపార్ట్మెంట్ ఏ వాళ్ళకి 20 రూపీస్ ప్రాఫిట్, డిపార్ట్మెంట్ బి వాళ్ళకి 30 రూపీస్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ 50 రూపీస్. డిపార్ట్మెంట్ బి వాళ్ళు గూడ్స్ను సేల్ చేశారు. స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ ఉంటుందా సార్? ఉండాలి అంటే 2 కండిషన్స్ ఉండాలి. ఒకటి, ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మేడ్ ఎట్ అబోవ్ కాస్ట్. డిపార్ట్మెంట్ ఏ వాళ్ళకి కాస్ట్ ఎంతమ్మా? 100 రూపీస్. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంతమ్మా? 120 రూపీస్. అంటే అబోవ్ కాస్ట్కేగా జరిగింది ట్రాన్స్ఫర్స్. ఇక్కడ ప్రాఫిట్ ఎంతమ్మా అంటే 20 రూపీస్. ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్, రిసీవింగ్ డిపార్ట్మెంట్ హ్యావింగ్ క్లోజింగ్ స్టాక్. రిసీవర్ ఎవరు సార్ ఇక్కడ? బి. డిపార్ట్మెంట్ బి బుక్స్లో నో క్లోజింగ్ స్టాక్. డిపార్ట్మెంట్ బి బుక్స్లో నో క్లోజింగ్ స్టాక్. నో క్లోజింగ్ స్టాక్ అంటే మీనింగ్ నో స్టాక్ రిజర్వ్. నో క్లోజింగ్ స్టాక్ అంటే నో స్టాక్ రిజర్వ్. నెక్స్ట్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్.
1 యూనిట్ని డిపార్ట్మెంట్ ఏ వాళ్ళు డిపార్ట్మెంట్ బికి ట్రాన్స్ఫర్ చేశారు. కాకపోతే డిపార్ట్మెంట్ బి వాళ్ళు నాట్ సోల్డ్ టు అవుట్ సైడర్స్. డిపార్ట్మెంట్ బి నాట్ సోల్డ్ టు అవుట్ సైడర్స్. అవుట్ సైడర్కి సేల్ చేయలేదు. అవుట్ సైడ్ నాట్ సోల్డ్ టు అవుట్ సైడర్. అలాంటప్పుడు ఈ గూడ్స్ ఎవరి దగ్గర ఉంటాయి సార్ అంటే డిపార్ట్మెంట్ బి దగ్గరే ఉంటాయి సార్. డిపార్ట్మెంట్ బి బుక్స్లో వీటిని అన్సోల్డ్ గూడ్స్ అంటే మీనింగ్ స్టాక్ అని వచ్చా సార్? ఎస్ సార్, అన్సోల్డ్ గూడ్స్ అంటే మీనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అమౌంట్ అంటే 120. డిపార్ట్మెంట్ బి కాస్ట్ ఎంతమ్మా? 120 రూపీస్. ఇప్పుడు మీ ఒపీనియన్ అడుగుతున్నాను. డిపార్ట్మెంట్ ఏ వాళ్ళేమో 100 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్, ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ బికి కాస్ట్ 120 రూపీస్. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ బికి 0. అలాంటప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎంత అవుతుంది సార్? 120 రూపీస్ అవుతుంది. క్లోజింగ్ స్టాకు 120 రూపీస్ అవుతుంది. ఇప్పుడు కండిషన్స్ చూడండి. కండిషన్ నెంబర్ 1, డిపార్ట్మెంట్ ఏ వాళ్ళు గూడ్స్ని సప్లై చేసేటప్పుడు ఎట్ కాస్ట్కి సప్లై చేశారా, అబోవ్ కాస్ట్కి సప్లై చేశారా సార్? అబోవ్ కాస్ట్ 20 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సప్లై చేశారు. కండిషన్ నెంబర్ 1 ఓకే. రిసీవింగ్ డిపార్ట్మెంట్ బుక్స్లో క్లోజింగ్ స్టాక్ ఉండాలి. రిసీవింగ్ డిపార్ట్మెంట్ బుక్స్లో క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు మనం స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ పిక్చర్లోకి వస్తుంది. స్టాక్ రిజర్వ్ అంటే మీనింగు ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్. ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ బి బుక్స్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా అంటే 120 రూపీస్ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏకి కాస్ట్ ఎంత సార్? డిపార్ట్మెంట్ ఏకి కాస్ట్ ఎంతమ్మా? డిపార్ట్మెంట్ ఏకి కాస్ట్ 100 రూపీస్. డిపార్ట్మెంట్ బి బుక్స్లో క్లోజింగ్ స్టాకు 120 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్కి ప్రాఫిట్ 20 రూపీస్ వచ్చిందా సార్? ఎక్స్ లిమిటెడ్కి ప్రాఫిట్ 20 రూపీస్ వచ్చిందా సార్? ఎక్స్ లిమిటెడ్కి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మీలో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే రాదు. డిపార్ట్మెంట్ బి వాళ్ళు అవుట్ సైడర్కి గూడ్స్ని సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. మరి 20 రూపీస్ని ఏమంటాం సార్ అంటే అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ అంటాం. ఇప్పుడు ఈ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ని డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో నుంచి ఎలిమినేట్ చేయాలా సార్? డిపార్ట్మెంట్ బి బుక్స్లో నుంచి ఎలిమినేట్ చేయాలా సార్? వెరీ గుడ్. సమ్ స్టూడెంట్స్కి ఏమో డిపార్ట్మెంట్ బి అనిపిస్తుంది సార్, సమ్ స్టూడెంట్స్కి ఏమో డిపార్ట్మెంట్ ఏ అనిపిస్తుంది. కానీ రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే నాట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ, నాట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ బి. ఎంటిటీ యాజ్ ఏ హోల్గా మీరు ఏం చేయాలి సార్ అంటే స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి సార్. మీరు కానీ డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో నుంచి తీసిన, డిపార్ట్మెంట్ బి బుక్స్లో నుంచి తీసిన అసలు ఈ కాన్సెప్టే ఫెయిల్యూర్ అయిపోతుంది సార్. ఇక్కడ ప్రాఫిట్స్ అనేది అల్టిమేట్గా ఎంటిటీ యాజ్ ఏ హోల్ వస్తాయి సార్. వాళ్ళు ఏం చేశారు సార్ అంటే 20 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఎంటిటీ యాజ్ ఏ హోల్గా మీరు ఏం చేయాలి సార్ అంటే ఈ 20 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని డీరికగ్నైజ్ చేయాలి. స్టాక్ రిజర్వ్కి అకౌంటింగ్ ట్రీట్మెంటు జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. ఇది ఇండివిజువల్ P&L అకౌంట్లో రాసే ఎంట్రీ కాదు సార్. జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్ 20 రూపీస్ అని రాయండి. జనరల్ P&L అంటే నథింగ్ బట్ ఏ కన్సాలిడేటెడ్ P&L అకౌంట్. కన్సాలిడేటెడ్ అంటే మీనింగు డిపార్ట్మెంట్ ఏ ప్లస్ డిపార్ట్మెంట్ బి. డిపార్ట్మెంట్ ఏ ప్లస్ డిపార్ట్మెంట్ బి. ఎంట్రీ ఏంటమ్మా స్టాక్ రిజర్వ్కి? జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్, టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. ఎంట్రీ సింపుల్, కానీ 20 రూపీస్ ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్ సార్. ఈ 20 రూపీస్ ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్. దీనికి సంబంధించి ఒక ఫార్ములా ఇచ్చారు సార్, ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. స్టాక్ రిజర్వ్ ఇస్ ఈక్వల్ టు, కేర్ఫుల్గా వినండి సార్, ట్రాన్స్ఫర్ ప్రైజ్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ట్రాన్స్ఫర్ ప్రైజ్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ట్రాన్స్ఫర్ ప్రైజ్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ ట్రాన్స్ఫర్ ప్రైజ్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్.
ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ ఇంటూ ప్రాఫిట్ ఇన్క్లూడెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ డివైడెడ్ బై ట్రాన్స్ఫర్ ప్రైస్. మీరు ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్. 2 డిపార్ట్మెంట్స్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. డిపార్ట్మెంట్ ఏ ఒకటి ఉంది, డిపార్ట్మెంట్ బి ఒకటి ఉంది. రిసీవర్ ఎవరమ్మా? డిపార్ట్మెంట్ బి. డిపార్ట్మెంట్ బి బుక్స్లో అన్సోల్డ్ స్టాక్ వాల్యూ ఎంత సార్? 120 ఇంటూ ప్రాఫిట్ ఇన్క్లూడెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత సార్? 20 రూపీస్ డివైడెడ్ బై ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంతమ్మా? 120 క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది సార్? 20 రూపీస్ ఉంటుంది. ఈ 20 రూపీస్ని ఏమంటాం సార్ అంటే అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ అంటాం. దీనినే ఎలిమినేట్ చేయాలి సార్. ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ని సింపుల్గా మనం స్టాక్ రిజర్వ్ అంటాం. ఇది రియలైజ్డ్ కాదు. మీరు ఎలా చెప్తున్నారు సార్ రియలైజ్డ్ కాదు అని? మీలో మీరు ట్రాన్స్ఫర్స్ చేసుకుంటే ప్రాఫిట్ రాస్తారు ఎంటిటీకి. మీరు ఆ గూడ్స్ని అవుట్ సైడర్కి సేల్ చేసినప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక షర్ట్ పర్చేస్ చేశాను, 1000 రూపీస్ అయింది. నేను ఆ షర్ట్ మా తమ్ముడికి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశాను. 1500 రూపీస్ ఇమ్మని చెప్పాను. 1500 రూపీస్ ఇచ్చేసాడు. అంటే నాకు ప్రాఫిట్ 500 రూపీస్. రైటేనా సార్? మా పేరెంట్స్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్? మా పేరెంట్స్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్? నేను 1000 తీసుకెళ్ళింది మా పేరెంట్స్ దగ్గరే. మా తమ్ముడు 1500 తీసుకొచ్చింది మా పేరెంట్స్ దగ్గరే. నేను 1500 తీసుకెళ్ళి మా పేరెంట్స్కి ఇచ్చి 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్తున్నాను. ఫస్ట్ నేను 1000 తీసుకుంది ఎవరి దగ్గర సార్? మా పేరెంట్స్ దగ్గర. మా బ్రదరు 1500 తీసుకుంది ఎవరి దగ్గర సార్? మా పేరెంట్స్ దగ్గరే తీసుకున్నాడు. నేను మళ్ళీ 1500 తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాను సార్? మా పేరెంట్స్కే ఇచ్చాను. నెట్గా ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర అవుట్ఫ్లో ఎంత సార్? ఫస్ట్ నేను ఎంత తీసుకున్నానమ్మా? 1000. నెక్స్ట్ మా తమ్ముడు ఎంత తీసుకున్నాడు సార్? 1500. నేను తీసుకెళ్ళి మా పేరెంట్స్కి ఎంత ఇచ్చాను సార్? 1500 ఇచ్చాను. నెట్గా మా ఫ్యామిలీ నుంచి అవుట్ఫ్లో ఎంత సార్? 1000 రూపీస్. నేనేం చెప్తున్నాను సార్ అంటే 500 రూపీస్ ప్రాఫిట్ సంపాదించుకొచ్చానని చెప్తున్నాను. నాకు ఓకే, కానీ మా పేరెంట్స్ పాయింట్ ఆఫ్లో థింక్ చేయండి. ఇక్కడ నేనంటే మీనింగ్ డిపార్ట్మెంట్ అని, పేరెంట్స్ అంటే మీనింగ్ ఎంటిటీ యాజ్ ఏ హోల్ అని. మా పేరెంట్స్కి కూడా 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందా సార్? మా పేరెంట్స్కి 1000 రూపీస్ అవుట్ఫ్లో ఉంది, ఇంకా ప్రాఫిట్ రాలేదు. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మా తమ్ముడు ఈ 1500 రూపీస్ షర్ట్ తీసుకెళ్ళి ఎవరికైనా 2000 రూపీస్కి సేల్ చేశాడు అనుకుందాం. ఈ 2000 తీసుకొచ్చి మా పేరెంట్స్కి ఇస్తే ఈ 2000 ఏమో ఇన్ఫ్లో, ఈ 1000 ఏమో అవుట్ఫ్లో. అప్పుడు టోటల్గా ప్రాఫిట్ ఎంత వస్తుంది సార్ అంటే 1000 రూపీస్ వస్తుంది. అంతేగాని నేను మా బ్రదరు ట్రాన్స్ఫర్ చేసుకున్నంత మాత్రాన మా పేరెంట్స్కి అయితే ప్రాఫిట్ రాదు. మా పేరెంట్స్కి ప్రాఫిట్ రావాలి అంటే మా బ్రదర్ ఆ షర్టుని అవుట్ సైడర్కి సేల్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? ఎస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటమ్మా? ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ ఇంటూ ప్రాఫిట్ ఇన్క్లూడెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ డివైడెడ్ బై ట్రాన్స్ఫర్ ప్రైస్. నెక్స్ట్ దీనికే ఎనదర్ ఫార్ములా ఉంది సార్ స్టాక్ రిజర్వ్కి. ఎనదర్ ఫార్ములా ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ ఇంటూ జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్, జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్. సార్ ఇక్కడ క్లోజింగ్ స్టాకు ఎవరి బుక్స్లో ఉంటుంది అనుకుంటున్నారు సార్? రిసీవింగ్ డిపార్ట్మెంట్ బుక్స్లో క్లోజింగ్ స్టాక్ ఉండాలి. ఆ గూడ్స్ని సప్లై చేసేది ఎవరమ్మా? సప్లయింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎట్ ది టైమ్ ఆఫ్ సప్లయింగ్ ది గూడ్స్ సప్లయింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం యాడ్ చేసుకుంటారమ్మా? ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీకు ఎనదర్ ఫార్ములా వచ్చేసి జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్. ఎగ్జామ్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా సార్. ఎగ్జామ్లో స్టూడెంట్ ఏం చేస్తున్నాడు సార్ అంటే స్టాకు రిసీవింగ్ డిపార్ట్మెంట్దే తీసుకుంటున్నాడు, జీపీ రేషియో కూడా రిసీవింగ్ డిపార్ట్మెంట్దే తీసుకుంటున్నాడు సార్.
అంటే రిసీవింగ్ డిపార్ట్మెంట్ బుక్స్లో ఉన్న క్లోజింగ్ స్టాక్ మీద రిసీవింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారా సార్? అలా ఉండదు సార్. ఎగ్జాంపుల్కి మీరు ఒక పెన్ను పర్చేస్ చేశారు. మీరు పర్చేస్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎవరికి వస్తుంది సార్? సేల్ చేసిన పర్సన్కి ప్రాఫిట్ వస్తుంది. పర్చేస్ చేసిన పర్సన్కి ప్రాఫిట్ రాదు సార్. పర్చేస్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ రావాలి అంటే అగైన్ మీరు దీన్ని వేరే వాళ్ళకి సేల్ చేయాలి. సేల్ చేసినప్పుడు మిమ్మల్ని పర్చేజ్ రన్నరు, సెల్లార్ అంటారు. కాబట్టి ఇక్కడ ఆల్వేస్ మీరు ప్రాఫిట్ అనేది ఎవరి బుక్స్లో ఎవరి రేషియో తీసుకోవాల్సి అంటే సప్లయింగ్ డిపార్ట్మెంట్ జీపీ రేషియో తీసుకోండి. జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఒక 2 lakhs రూపీస్ అనుకుందాం. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్. జీపీ రేషియో ఆఫ్ ది సప్లయింగ్ డిపార్ట్మెంట్ 30% అనుకుందాం. అలాంటప్పుడు స్టాక్ రిజర్వ్ ఎంత అవుతుంది సార్? 60,000 రూపీస్ అవుతుంది. స్టాక్ రిజర్వ్ ఎంత అవుతుందమ్మా? 60,000 రూపీస్ అవుతుంది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి సార్. Inter-departmental transfers. The goods or services may be transferred by one department to another department, either of the following basis: at actual cost, at a cost plus agreed percentage of profit, yet ruling market price. The transferor department is treated as transferor department ki sales అవుతుంది సార్. పర్చేజెస్ బై ట్రాన్స్ఫరీ డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ కాస్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా అదర్ డిపార్ట్మెంట్కి ఏమవుతుంది సార్ అంటే ఇన్కమ్ అవుతుంది సార్. ఒకరికి సేల్స్ అయ్యింది అంటే ఇంకొకరికి ఏమవుతుందమ్మా? పర్చేజెస్ అవుతాయి. నెక్స్ట్, ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఏమన్నా ఉంటే మీరు ఎలిమినేట్ చేయాలి సార్. ఎలిమినేట్ చేయమని చెప్పిన కాన్సెప్ట్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ని ఇప్పుడే రికార్డ్ చేయొచ్చా సార్? రికార్డ్ చేయకూడదు సార్. వాటిని మనం పోస్ట్పోన్ చేయాలి సార్. అదే చేస్తున్నాం సార్ మనం ఇక్కడ. వెన్ ది ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇన్క్లూడ్స్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ ప్రాఫిట్. వెన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇన్క్లూడ్స్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ ప్రాఫిట్. ట్రాన్స్ఫర్ ప్రైస్ 120, కాస్ట్ 100, ప్రాఫిట్ ఎంత సార్ అంటే 20. when transfer price includes an element of profit 20 rupees, the unrealized profit included in the unsold stock at the year end is to be excluded. సార్ ఈ 20 రూపీస్ ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్ అంటే అన్సోల్డ్ స్టాక్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. 120 అనేది అన్సోల్డ్ స్టాకే కదమ్మా మనకి సెకండ్ ఇలస్ట్రేషన్లో, అందులో ఇంక్లూడ్ అయ్యింది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఎక్స్క్లూడెడ్. సో యాజ్ టు ఎలిమినేట్ యాన్. దేని సార్ ఇక్కడ ఎలిమినేట్ చేయమంటుంది? యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ included therein. Such unrealized profit is eliminated by creating a stock reserve. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలిమినేట్ చేయడాన్ని ఏమంటాం సార్ అంటే స్టాక్ రిజర్వ్ అంటాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి కొన్ని స్టెప్స్ ఇచ్చారు సార్. ట్రీట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్. ఏవైతే గూడ్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేశారో వాటిని సేల్స్గా ట్రీట్ చేయండి అని చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్ ఆర్కి సేల్స్ అవుతాయి, ట్రాన్స్ఫరీకి పర్చేజెస్ అవుతాయి. ట్రీట్ ది రిటర్న్ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ది రిటర్నింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ రిటర్న్స్ ఆఫ్ ది రిసీవింగ్ డిపార్ట్మెంట్. షో ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాలిక్యులేట్ ది జీపీ రేషియో ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. క్యాలిక్యులేట్ ది నెట్ సేల్స్. నెట్ సేల్స్ అంటే నథింగ్ బట్ సేల్స్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా సార్. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ రిసీవింగ్ డిపార్ట్మెంట్ని ట్రాన్స్ఫరీ డిపార్ట్మెంట్ అంటున్నాడు. ఇంటూ ప్రాఫిట్ ఇన్క్లూడెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ప్రైస్. సార్ దీన్ని జీపీ రేషియో అంటాం సార్. మీకు ఆల్రెడీ ఆ ఫార్ములా ఇందా చెప్పాను. ఎవరు సార్ ఈ జీపీ రేషియో? జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్.
GP ratio of supplying department. Next, what is the general entry for stock reserve? Stock reserve general entry ఏంటమ్మా? General P&L account debit to stock reserve account, being provision made for unrealized profit included in closing stock. ఎలా డిస్క్లోజ్ చేయమంటారు సార్ దీన్ని? డిస్క్లోజర్ ఇన్ బ్యాలెన్స్ షీట్. The unsold closing stock acquired from another department will appear on the asset side of the balance sheet as under current assets రాసాం. అండర్ దట్ క్లోజింగ్ స్టాకు 120 రాయండి. అందులో నుంచి స్టాక్ రిజర్వ్ 20 లెస్ చేయండి. అవుటర్ కాలంలో 100 రూపీస్ ప్రజెంట్ చేయండి. సార్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ని ఎలా ప్రజెంట్ చేస్తాం సార్ బ్యాలెన్స్ షీట్లో అంటే, ఫస్ట్ మీరు గ్రాస్ బుక్ వాల్యూ రాస్తారు 100 లెస్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ 80, అవుటర్ కాలంలో నెట్ బుక్ వాల్యూ 20 రూపీస్ ప్రజెంట్ చేస్తాం. పీపీటీని ఎలా ప్రజెంట్ చేస్తారమ్మా మీరు? డెటార్స్ ఎట్ ది ఎండ్ మైనస్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, అవుటర్ కాలంలో నెట్ బుక్ వాల్యూ. అలానే ఇక్కడ స్టాక్ రిజర్వ్ని ఎందులోంచి లెస్ చేయమంటున్నాడు సార్? క్లోజింగ్ స్టాక్లోంచి లెస్ చేయండి. నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇయర్ సార్ అకౌంటింగ్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ రివర్స్ ఎంట్రీ రాయండి. మనం రాసిన ఫస్ట్ ఎంట్రీ జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. నెక్స్ట్ ఇయర్కి ఎంట్రీ స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు జనరల్ P&L అకౌంట్. ఎందుకు సార్ అంటే ఇది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది సార్ అంటే ప్రాఫిట్ అవుతుంది. ఈ ప్రాఫిట్ మనకి నెక్స్ట్ ఇయర్లో ఏమవుతుంది సార్ అంటే రియలైజ్ అవుతుంది. కరెంట్ ఇయర్కి అన్రియలైజ్డ్. నెక్స్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ బి వాళ్ళు ఈ గూడ్స్ ఎవరికి సేల్ చేస్తారమ్మా? అవుట్ సైడర్కి సేల్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుంది. కరెంట్ ఇయర్కి అన్రియలైజ్డ్, నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది సార్? రియలైజ్డ్ అవుతుంది. ప్రాఫిట్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ మనం? P&L అకౌంట్కి. P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై స్టాక్ రిజర్వ్ అకౌంట్. ఇక్కడికి మనం డిపార్ట్మెంటల్ అకౌంట్స్కి సంబంధించి కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసాం సార్. నెక్స్ట్ క్లాస్లో మనం డిపార్ట్మెంటల్ అకౌంట్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాను సార్. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ మీద బెటర్ క్లారిటీ ఉంటుంది సార్. ఆ ప్రాబ్లం దేనికి రిలేటెడ్ సార్ అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అండ్ స్టాక్ రిజర్వ్కి సంబంధించిన ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ సెక్షన్లో మనం ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్తో స్టార్ట్ అయ్యాం సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైర్ పర్చేజ్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం సార్. హైర్ పర్చేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంటల్ అకౌంట్ స్టార్ట్ చేసాం. డిపార్ట్మెంటల్ అకౌంట్స్లో కూడా ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రిపేర్ చేసాం సార్. నెక్స్ట్ మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అనే కాన్సెప్ట్ చూసాం సార్. నెక్స్ట్ మనం స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ చూసాం. ఈ స్టాక్ రిజర్వ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్కి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. ఎవరీ స్టూడెంట్ మీకు ఇచ్చినటువంటి షార్ట్ మెటీరియల్ ఓపెన్ చేయండి సార్. డిపార్ట్మెంటల్ అకౌంట్స్లో క్వశ్చన్ నెంబర్ 2. మిస్టర్ ఎక్స్ హ్యాస్ 2 departments, Department A and Department B. From the following particulars, prepare the consolidated trading account. Prepare the consolidated trading account and departmental trading account for the year ending 31st December 2021. Opening stock consisting of purchased goods at a cost. Purchases, sales, wages, carriage inwards, closing stock. Purchased goods, finished goods. Purchased goods transferred by B to A, by A to B
ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ బై ఏ టు బి by B to A. Return of finished goods by A to B by B to A. You are informed that purchased goods have been transferred mutually at their respective departmental purchase cost. Respective departmental purchase cost. సార్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ అప్లై అవ్వాలి అంటే కండిషన్ నెంబర్ 1 ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మేడ్ ఎట్ అబోవ్ కాస్ట్ అని ఉంటుంది సార్. అబోవ్ కాస్ట్. ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే పర్చేజ్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వన్ డిపార్ట్మెంట్ టు ఎనదర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి సార్. ట్రాన్స్ఫర్స్ ఆర్ మేడ్ ఎట్ దేర్ డిపార్ట్మెంటల్ పర్చేజ్ కాస్ట్ అని చెప్తున్నాడు. ఎట్ కాస్ట్కి ట్రాన్స్ఫర్స్ జరిగితే నో స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ అప్లై చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మేడ్ ఎట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ మేడ్ ఎట్ అబోవ్ కాస్ట్ అని ఉంటుంది సార్. మేడ్ ఎట్ అబోవ్ కాస్ట్. ఎట్ కాస్ట్కు జరిగితే నో కాన్సెప్ట్ ఆఫ్ స్టాక్ రిజర్వ్. అబోవ్ కాస్ట్కు జరిగినప్పుడు మాత్రమే స్టాక్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ ఎట్ డిపార్ట్మెంటల్ మార్కెట్ ప్రైజ్. సార్ మార్కెట్ ప్రైజ్ అంటే మీనింగు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని. అంటే ఫినిష్డ్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం దేనికి ట్రాన్స్ఫర్ చేశారు సార్ అంటే మార్కెట్ ప్రైస్కి ట్రాన్స్ఫర్ చేశారు. టోటల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్లో 2 కేటగిరీ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి. ఒకటేమో పర్చేజ్డ్ గూడ్స్, ఇంకొకటేమో ఫినిష్డ్ గూడ్స్. పర్చేజ్డ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ కాస్ట్. ఎట్ కాస్ట్ అంటే నో కాన్సెప్ట్ ఆఫ్ స్టాక్ రిజర్వ్. ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్ అబౌవ్ కాస్ట్. అంటే ఫినిష్డ్ గూడ్స్ మీద మేబీ స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తాం. నెక్స్ట్ అండ్ దట్ 20% ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎట్ ఈచ్ డిపార్ట్మెంట్ రిప్రజెంటెడ్ ఫినిష్డ్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్. అంటే డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో డిపార్ట్మెంట్ ఏ క్లోజింగ్ స్టాక్ ఉంటుంది అండ్ డిపార్ట్మెంట్ బి నుంచి కూడా మనం ఫినిష్డ్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సార్. ఆ రిసీవ్డ్ ఫినిష్డ్ గూడ్స్లో కూడా సమ్ పోర్షన్ క్లోజింగ్ స్టాక్లో ఉంది. ఎందుకే క్లోజింగ్ స్టాక్లో ఉన్న పోర్షన్ ఎంత సార్ అంటే 20%. ఇప్పుడు మనం స్టాక్ రిజర్వ్ మన గూడ్స్ మీద మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎనదర్ డిపార్ట్మెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి గూడ్స్లో సమ్ పోర్షన్ ఆఫ్ ది గూడ్స్ క్లోజింగ్ స్టాక్లో ఉంటే వాటి మీద మాత్రమే స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కంటెంట్ రేషియో ఎంత ఇచ్చాడు సార్ అంటే 20%. ఎగ్జాంపుల్కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్ 100 యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. 100 యూనిట్స్ మొత్తం మనం ఎనదర్ డిపార్ట్మెంట్ నుంచి రిసీవ్ చేసుకోలేదు సార్. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనదర్ డిపార్ట్మెంట్ ఇస్ ఈక్వల్ టు 20% ఓన్లీ. అంటే 20 యూనిట్స్ మాత్రమే డిపార్ట్మెంటు ఏ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు సార్ అంటే డిపార్ట్మెంట్ బి నుంచి. డిపార్ట్మెంట్ బి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు సార్ అంటే డిపార్ట్మెంట్ ఏ నుంచి. ఇక్కడ మీరు స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేయాల్సింది అనదర్ డిపార్ట్మెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి గూడ్స్లో సమ్ పోర్షన్ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే క్లోజింగ్ స్టాక్గా ఉంటాయి. ఓన్లీ స్పెసిఫిక్గా ఆ గూడ్స్ మీద మాత్రమే స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కంటెంట్ రేషియో ఎంత ఇచ్చాడు సార్ అంటే 20% ఇచ్చాడు. నెక్స్ట్ ఎందుకే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినర్ ఏంటి సార్ అంటే యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగ్ అకౌంట్ అంటున్నాడు. ఎవరి స్టూడెంట్ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఓపెన్ చేయండి సార్. డిపార్ట్మెంటల్ అకౌంట్స్ పేజ్ నెంబర్ ఎంతమ్మా? పేజ్ నెంబర్ 14 సార్. ఎవరి స్టూడెంట్ పేజ్ నెంబర్ 14కి రండి సార్. మనం డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎక్స్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2021. ట్రేడింగ్ అకౌంట్ సార్. ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ మీకు ఇచ్చిన మెటీరియల్లో ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు. చెక్ చేయండి. ఓపెనింగ్ స్టాక్ 2 స్టాక్ కాదు సార్, అది 2 ఓపెనింగ్ స్టాక్. 2 ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ 20,000 12,000. నెక్స్ట్ పర్చేజెస్ని ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ 2 పర్చేజెస్ 92,000 68,000. సేల్స్ బై సేల్స్ సార్ 1,40,000 1,12,000. వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి 2 వేజెస్ 12,000 8,000. అక్కడ క్యారేజ్ అని చెప్తున్నాడు సార్. క్యారేజ్ ఇన్వార్డ్స్ అనుకుంటున్నారా అవుట్వార్డ్స్ అనుకుంటున్నారా సార్? క్యారేజ్ ఇన్వార్డ్స్. క్యారేజ్ ఇన్వార్డ్స్ అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచరే కదా సార్. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ది పర్చేజెస్ అంటాం.
కాబట్టి 2 క్యారేజ్ ఇన్వర్డ్స్ 2000. నెక్స్ట్ ఐటమ్ క్లోజింగ్ స్టాక్. ఎవ్రీ స్టూడెంట్ ట్రేడింగ్ అకౌంట్లో బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్లో 2 కేటగిరీస్ ఆఫ్ గుడ్స్ ఉన్నాయి సార్. పర్చేజ్డ్ గుడ్స్ 4500, 6000. ఫినిష్డ్ గుడ్స్ 24,000, 14,000. ఇంతవరకు ప్లేన్ ప్రాబ్లమ్ సార్. నార్మల్గా ట్రేడింగ్ అకౌంట్లో మనకి 2 ఓపెనింగ్ స్టాకు, 2 పర్చేజెస్, 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంట. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వేజెస్ ఒకటి, క్యారేజ్ ఇన్వార్డ్స్ ఒకటి, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాకు. రిజల్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. చెక్ చేయండి సార్. ఈ ప్రాబ్లంలో కూడా మనకి గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు. 2 గ్రాస్ ప్రాఫిట్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్స్ ఫిగర్ అని చెప్పాడు. ఈ ప్రాబ్లంలో స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ అనేది 1 డిపార్ట్మెంట్కి కాస్ట్ అవుతుంది, అదర్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ అవుతుంది సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ బై B2A. B2Aలో రిసీవర్ ఎవరు సార్? B2Aలో రిసీవర్ ఎవరమ్మా? ఏ అనే పర్సన్ రిసీవర్. కాబట్టి ఏ అనే కాలంలో 10,000 రూపీస్ రాశాడు. చెక్ చేయండి అమ్మా. 2 పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ 10,000 రూపీస్. ఏ అనే పర్సన్ రిసీవర్ అయినప్పుడు సప్లయర్ ఎవరు అవుతారు సార్? బి అనే పర్సన్ సప్లయర్ అవుతాడు. చెక్ చేయండి సార్. క్రెడిట్ సైడ్ బై పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ 10,000 రూపీస్. నెక్స్ట్ కంటిన్యూషన్. పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ బై ఏ టు బి. ఏ టు బిలో రిసీవర్ ఎవరు సార్? రెస్పాండ్ అవ్వాలి. రిసీవర్ ఎవరమ్మా? బి. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు డెబిట్ సైడ్ రిసీవర్కి కాస్ట్ అవుతుంది. కాబట్టి బి కాలంలో డెబిట్ సైడ్ 8,000 రూపీస్ రాశాడు. చెక్ చేయండి అమ్మా. 2 పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ 8,000 రూపీస్. బి అనే పర్సన్ రిసీవర్ అయినప్పుడు సప్లయర్ ఎవరు అవుతారు సార్? ఏ అవుతారు. కాబట్టి బై పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ 8,000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడికి పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ బై ఏ టు బి అంటున్నాం. ఏ టు బిలో రిసీవర్ ఎవరు సార్? బి అనే పర్సన్ని రిసీవర్ అంటాం. కాబట్టి బి కాలంలో డెబిట్ సైడ్ ఎంత రాశాడు సార్? 35,000 రూపీస్. బిని రిసీవర్ అన్నప్పుడు సప్లయర్ ఎవరు అవుతారు సార్? సప్లయర్ ఏ అవుతాడు. ఏ కాలంలో క్రెడిట్ సైడ్ 35,000 రూపీస్. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్లో బై B2A. B2Aలో రిసీవర్ ఎవరమ్మా? రిసీవర్ ఏ. ఏ కాలంలో చెక్ చేయండి. డెబిట్ సైడ్ 40,000 రూపీస్ రాశాడు. రిసీవర్కి కాస్ట్ డెబిట్ సైడేగా రాసేది. సప్లయర్ ఎవరు సార్? బి. బికి అదేమవుతుంది సార్ అంటే రెవెన్యూ అవుతుంది. రెవెన్యూ అంటే క్రెడిట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడికి పర్చేజ్డ్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐటమ్ రిటర్న్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. వీటిని నార్మల్గా మనం సేల్స్ రిటర్న్స్ అంటాం సార్. సేల్స్ రిటర్న్స్ అయినా పర్చేజ్ రిటర్న్స్ అయినా ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్కి వన్ అండ్ ఓన్లీ ఎంట్రీ ఏంటమ్మా? ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్కి ఎంట్రీ. రిసీవింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు సప్లయింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్లో బై ఏ టు బి. రిసీవర్ ఎవరు సార్? రిసీవర్. ఏ టు బిలో రిసీవర్ ఎవరు సార్? బీనే కదమ్మా. వెరీ గుడ్. బీకి కాస్ట్ అవుతుంది కాబట్టి బి కాలంలో 10,000 రూపీస్ కాస్ట్గా రికగ్నైజ్ చేశాడు. బికి కాస్ట్ అంటే ఏకి రెవెన్యూ అవుతుంది సార్. ఏ కాలంలో క్రెడిట్ సైడ్ 10,000 రూపీస్ రాశాడు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ బై B2A. B2Aలో రిసీవర్ ఎవరు సార్? ఏ అనే పర్సన్ రిసీవర్. కాబట్టి ఏ కాలంలో 7,000 రూపీస్ కాస్ట్గా రికగ్నైజ్ చేశాడు. ఏ అనే పర్సన్ రిసీవర్ అంటే సప్లయర్ ఎవరు సార్? సప్లయర్ బి. బికి ఏమవుతుంది సార్ అంటే ఇన్కమ్ రెవెన్యూగా ట్రీట్ చేశాడు. వెరీ వెరీ సింపుల్ ట్రాన్సాక్షన్స్ సార్. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్కి వన్ అండ్ ఓన్లీ ఎంట్రీ రిసీవింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు సప్లయింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్. రికార్డ్ చేయాల్సింది ట్రాన్స్ఫర్ ప్రైసు. రిసీవర్కి ఏమో డెబిట్ సైడ్ రాయండి, సప్లయర్కి ఏమో క్రెడిట్ సైడ్ రాయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు మనం టోటల్గా ఈ ఎక్స్పెక్ట్స్ అన్ని రికార్డ్ చేసాం సార్. చెక్ చేయండి సార్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ టిక్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది సార్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ 38,000 రూపీస్ ఫర్ డిపార్ట్మెంట్ ఏ, 46,000 రూపీస్ ఫర్ డిపార్ట్మెంట్ బి. సార్ మరి స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేయాలి కదమ్మా. స్టాక్ రిజర్వ్కి ఎంట్రీ ఏమని చెప్పాను సార్ మీకు? జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. జనరల్ P&L అకౌంట్ నథింగ్ బట్ ఏ కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ P&L అకౌంట్. ఎవ్రీ స్టూడెంట్ కన్సాలిడేటెడ్. ఇక్కడికి మనం ఇండివిజువల్ ట్రేడింగ్ కంప్లీట్ చేసాం సార్. కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్కి రండి.
కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2021. ఇది వెరీ సింపుల్ సార్. చెక్ చేయండి. అక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఓపెనింగ్ స్టాక్ వాల్యూ డిపార్ట్మెంట్ ఏ 20,000, డిపార్ట్మెంట్ బి 12,000, రెండింటిని టోటల్ చేస్తే ఎంతమ్మా 32,000. 2 ఓపెనింగ్ స్టాక్ 32,000. నెక్స్ట్ 2 పర్చేజెస్ 92 + 68 1,60,000. సేల్స్ 140 1,12,000 2,52,000 బై సేల్స్. వేజెస్ 12,000 + 8,000 20,000 2 వేజెస్. క్యారేజ్ ఇన్వార్డ్స్ 2,000 + 2,000 4,000. నెక్స్ట్ ఐటమ్ క్లోజింగ్ స్టాక్ బై క్లోజింగ్ స్టాక్. అండర్ దట్ పర్చేజ్డ్ గూడ్స్ 4,500 + 6,000 10,500. ఫినిష్డ్ గూడ్స్ 24,000 + 14,000 38,000. నెక్స్ట్ అడిషనల్గా ఇక్కడ మీకు వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ స్టాక్ రిజర్వ్. జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. నార్మల్గా అయితే మనం జనరల్ P&L అకౌంట్లో రాయాలి సార్. ఇక్కడ P&L అకౌంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఎందులో రాశాడు సార్ అంటే కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్లో రాశాడు. టు స్టాక్ రిజర్వ్ అమౌంట్ 2,196. దీని 2 స్టార్ మార్క్స్ ఇవ్వండి సార్. ఎక్కడిచ్చాడు సార్ ఈ 2,196? ప్రాబ్లం మొత్తం చదివాను నేను, ఎక్కడ నాకు ఈ 2,196 కనపడలేదు. ఎక్కడిచ్చాడమ్మా? మనం క్యాలిక్యులేట్ చేయాలి సార్. స్టాక్ రిజర్వ్ ఎగ్జామినర్ ఇవ్వడు. స్టాక్ రిజర్వ్ ఎగ్జామినర్ ఇస్తే 5 minutesలో ప్రాబ్లం అయిపోతుంది. 12 మార్క్స్ ప్రాబ్లం సార్ ఇది. ఎగ్జామ్లో ఆల్రెడీ ఒక 12 times అడిగి ఉంటాడు. అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం సార్. వన్స్ అపాన్ ఏ టైమ్ సిఏ స్టూడెంట్స్కి అయితే డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అంటే ఈ ఒక్క ప్రాబ్లమే ఉండేది ఎగ్జామినర్కి. CMA ఇంటర్ స్టూడెంట్స్ని కూడా రెగ్యులర్ బేసిస్లో టెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం దేని మీద ఉంటుంది సార్ అంటే స్టాక్ రిజర్వ్ మీద ఉంటుంది. ఫస్ట్ స్టాక్ రిజర్వ్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ స్టాక్ రిజర్వ్ ఇస్ ఈక్వల్ టు ప్రీవియస్ క్లాస్లో మీకు ఫార్ములా చెప్పాను. ఫార్ములా ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ ఇంటూ ఒకటేమో జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్ రాయొచ్చా సార్? జీపీ రేషియో ఆఫ్ సప్లయింగ్ డిపార్ట్మెంట్ రాయొచ్చు. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ విత్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ని మీరు ఎలా అనొచ్చు సార్ అంటే క్లోజింగ్ స్టాకు ఇంటూ కంటెంట్ రేషియో అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవ్రీ స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఏకి రండమా. డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఉన్నాయి సార్? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్ డిపార్ట్మెంట్ ఏ కాలంలో 24,000 ఉన్నాయి. ఈ 24,000 మొత్తం డిపార్ట్మెంట్ బి నుంచి రిసీవ్ చేసుకున్నాం, రైటేనా? ఎంటైర్ 24,000 డిపార్ట్మెంట్ బి నుంచి రిసీవ్ చేసుకున్నాం, రైటేనా? సమ్ స్టూడెంట్స్కి రైటే, సమ్ స్టూడెంట్స్కి రాంగ్. ఈ 24,000 మొత్తం మనం బి నుంచి రిసీవ్ చేసుకోలేదు సార్. బి నుంచి రిసీవ్ చేసుకుంది ఓన్లీ 20% మాత్రమే. 20% అంటే ఎంత అవుతుంది సార్? ఇక్కడ 4,800. ఇప్పుడు మీరు అప్లై చేయాల్సింది జీపీ రేషియో ఆఫ్ ది సప్లయింగ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో క్లోజింగ్ స్టాక్ ఉందంటే జీపీ రేషియో ఎవరిది అప్లై చేయాలి సార్? డిపార్ట్మెంట్ బిది అప్లై చేయాలి. ఇక్కడ మీరు అప్లై చేయాల్సింది జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ బిది అప్లై చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి డిపార్ట్మెంట్ బి బుక్స్లో స్టాక్ ఉంది. డిపార్ట్మెంట్ బి బుక్స్లో ఫినిష్డ్ గుడ్స్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉన్నాయో చెక్ చేయండి అమ్మా. 14,000 రూపీస్ ఉంది. ఇంటూ కంటెంట్ రేషియో ఎంత సార్? 20%, అంటే 2,400. ఇంటూ డిపార్ట్మెంట్ బి బుక్స్లో క్లోజింగ్ స్టాక్ అంటే ఎవరి రేషియో అప్లై చేయాలి సార్? జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ అప్లై చేయండి. ఫస్ట్ 2,800, వెరీ గుడ్. 14,000 ఇంటూ 20%, 2,800 ఇంటూ జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ. సార్ ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఎక్కడన్నా డైరెక్ట్గా జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ బి, జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఇచ్చాడా సార్? ఇవ్వలేదు. మనమే క్యాలిక్యులేట్ చేయాలి. జీపీ రేషియో ఇస్ ఈక్వల్ టు ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. వెరీ గుడ్. ఎవ్రీ స్టూడెంట్ ఆల్రెడీ మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసాం సార్. గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏ 38,500. గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి 46,000. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే నెట్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ సేల్స్కి సంబంధించి ఎగ్జామినర్ ఒక ఫార్మాట్ ఇచ్చాడు సార్. వర్కింగ్ నోట్ నెంబర్ 1.
సేల్స్ డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో సేల్స్ ఎంతో చెక్ చేయండి మా. డిపార్ట్మెంట్ ఏ బుక్స్లో సేల్స్ 1,40,000. ఇక్కడ సేల్స్ అంటే మీనింగ్ గూడ్స్ సోల్డ్ టు ది అవుట్ సైడర్స్. గూడ్స్ సోల్డ్ టు ది అవుట్ సైడర్స్. ట్రాన్స్ఫర్స్లో 35,000 ఇచ్చారు, చెక్ చేయండి సార్. ఈ ట్రాన్స్ఫర్స్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్స్. ఈ ట్రాన్స్ఫర్స్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్స్. అందులో నుంచి రిటర్న్స్, ఇవి కూడా ఏ రిటర్న్స్ సార్ అంటే ఫినిష్డ్ గూడ్స్ రిటర్న్స్. నెట్ సేల్స్ ఎంత అయినాయి సార్ అంటే 1,68,000. యాజ్ ఏ స్టూడెంట్గా నాకు ఒక డౌట్ ఉంది సార్, క్లారిఫై చేయడానికి ట్రై చేయండి. పర్చేజ్డ్ గూడ్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేశాం కదమ్మా. పర్చేజ్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్స్ని ఎందుకు యాడ్ చేయలేదు? వెరీ గుడ్ సార్. అవి జరిగింది ఎట్ కాస్ట్కి. ఎట్ కాస్ట్కి జరిగితే ప్రాఫిట్ వస్తుందా సార్? ఇక్కడ నెట్ సేల్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. నెట్ సేల్స్ అంటే మీనింగ్ సేల్స్ విచ్ ఆర్ గివింగ్ ప్రాఫిట్ టు ది ఆర్గనైజేషన్. ఇక్కడ సేల్స్ అంటే మీనింగ్ ప్రాఫిట్ జనరేట్ చేసే సేల్స్. మీరు అవుట్ సైడర్కి గూడ్స్ని సేల్ చేశారు, ప్రాఫిట్ వస్తుంది. ఫినిష్డ్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేశారు, ప్రాఫిట్ వస్తుంది. పర్చేజ్డ్ గూడ్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ప్రాఫిట్ వస్తుందా సార్? పర్చేజ్డ్ గూడ్స్ జరుగుతుంది ట్రాన్స్ఫర్స్ ఎట్ కాస్ట్కి. ఎట్ కాస్ట్కి జరిగితే నో ప్రాఫిట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఒక స్టూడెంట్ అదే డౌట్ అడిగాడు, సార్ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్ఫర్స్ యాడ్ చేశారు, పర్చేజ్డ్ ఎందుకు యాడ్ చేయలేదు సార్ అని అడిగారు. పర్చేజ్డ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ కాస్ట్. ఆ ట్రాన్స్ఫర్స్ మీద ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఏమి రాదు సార్ అంటే ప్రాఫిట్ రాదు. ప్రాఫిట్ రాకపోతే వాటిని ఇక్కడ మీరు సేల్స్లో కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ నెట్ సేల్స్ అంటే మీనింగ్ విచ్ ఆర్ గివింగ్ ప్రాఫిట్స్ టు ది ఎంటిటీ. వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ బి కూడా నెట్ సేల్స్ క్యాలిక్యులేట్ చేశాడు. జీపీ రేషియో ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100, 22.916. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, 32.394. క్లోజింగ్ స్టాక్ అవుట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఇందాక మనం క్లోజింగ్ స్టాక్ మీద ఎంత అప్లై చేసాం సార్ అంటే 20% అప్లై చేసాం. 4,800, 2,800. వాటి మీద జీపీ రేషియో ఆఫ్ ది డిపార్ట్మెంట్ బిఏమో 32.394%. డిపార్ట్మెంట్ ఏ జీపీ రేషియో 22.916%. ఎవ్రీ స్టూడెంట్ క్యాలిక్యులేటర్స్ ఆపరేట్ చేయడమా. ఆఫ్టర్నూన్ కాబట్టి నిద్ర రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్. అలా నిద్రపోకుండా ఉండాలి అంటే క్యాలిక్యులేటర్లన్నా ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఓ 50% స్టూడెంట్స్ ఏదో తెలియని లోకాలకు వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది సార్. కొంచెం ఛాన్స్ ఉంటే బయటికి రండి సార్. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి సార్. 4,800 ఇంటూ 32.394% అప్లై చేయడమా. 32.394%. 1,555. 1,555. 2,800 ఇంటూ 22.916%. ఎంతమ్మా? 643. 643 ప్లస్ 1,355. రెండింటిని యాడ్ చేయండమ్మా. 1,355 ప్లస్ 643 ఎంతమ్మా? 2,198. 2,198 రైటేనా సార్? 2,006. ఇది 641 సార్? $641 అమౌంట్ ఎంత అవుతుంది సార్? 2,196. చెక్ చేసుకోండి సార్. అక్కడ మీకు ఇచ్చిన ఆన్సర్లో కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఇచ్చడమో స్టాక్ రిజర్వ్ 2,196. యాజ్ సింపుల్ యాజ్ సచ్ సార్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ రాయండి సార్. నా డౌట్ ఏంటి సార్ అంటే కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఇంటర్-డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ని ఎందుకు కన్సిడర్ చేయలేదమ్మా? కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఇంటర్-డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు సార్? వెరీ గుడ్. ఎంటిటీ యాజ్ ఏ హోల్గా థింక్ చేసినప్పుడు ఇంటర్-డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ యాన్ కాస్ట్, నాట్ యాన్ రెవెన్యూ. ఆల్రెడీ చెప్పాను.
పేరెంట్స్ పాయింట్ ఆఫ్లో థింక్ చేయగలిగినప్పుడు మీలో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాట్ యాన్ కాస్ట్ నాట్ యాన్ రెవెన్యూ. ఆ పాయింట్ రాయండి సార్ అక్కడ నోట్ పాయింట్. ఎంటిటీ యాజ్ ఏ హోల్, ఎంటిటీ యాజ్ ఏ హోల్, ఎంటిటీ యాజ్ ఏ హోల్, ఇంటర్-డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ యాన్ కాస్ట్ అండ్ నాట్ యాన్ రెవెన్యూ. Entity as a whole, inter-departmental transfers are not an cost and not an revenue. Therefore, not recorded in consolidated, trading account. ఇక్కడికి మనం ఏ చాప్టర్ కంప్లీట్ చేసాం సార్ అంటే డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం సార్. హైర్ పర్చేజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. నెక్స్ట్ చాప్టర్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్ పికప్ చేద్దాం సార్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్. ఎవ్రీ స్టూడెంట్ ఒక 10 minutes టైం తీసుకొని ఫస్ట్ ఆ ఫార్మేట్స్ వరకు రీడింగ్ ఇవ్వండి సార్. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ఒక 5 minutes, ఎస్ఓపిఎల్ ఫార్మేట్ ఒక ఫస్ట్ లేస్తారంటే ఫస్ట్ మనం మేనేజర్ రెమ్యునరేషన్ కంప్లీట్ చేద్దాం సార్. ఒక 5 minutes ఎవ్రీ స్టూడెంట్ పేజ్ నెంబర్ 30కి రండమ్మా. పేజ్ నెంబర్ 30లో సెక్షన్ నెంబర్ 2 అని ఉంది సార్. ఒక 5 minutes సెక్షన్ ఆ పేజ్ మొత్తం రీడింగ్ ఇవ్వండి. ఎవ్రీ స్టూడెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి రండమ్మా. ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంప్లీట్ చేద్దాం సార్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ అకౌంట్స్, కంపెనీ ఫైనల్ అకౌంట్స్ మీద ఫోకస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ సార్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అనేది షెడ్యూల్ 3ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుంది సార్. షెడ్యూల్ 3లో పార్ట్ 1 రిలేటెడ్ టు ది బ్యాలెన్స్ షీట్, పార్ట్ 2 రిలేటెడ్ టు ది ఎస్ఓపిఎల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సార్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రిలవెన్స్ ఏంటి సార్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్క్లూడ్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ కంపెనీస్ ఇన్క్లూడ్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో టోటల్గా ఈ స్టేట్మెంట్ని 3 యాక్టివిటీస్గా డివైడ్ చేయడం జరిగింది సార్. అందులో ఫస్ట్ యాక్టివిటీ నేమో ఆపరేటింగ్ యాక్టివిటీస్, సెకండ్ యాక్టివిటీ నేమో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, థర్డ్ యాక్టివిటీ నేమో ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఈ 3 యాక్టివిటీస్లో ఫస్ట్ మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ మీనింగ్ ఏంటో చూద్దాం సార్. దీస్ ఆర్ ది మెయిన్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. దీన్నే మనం ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ అంటాం సార్. ఎగ్జాంపుల్కి మన ఇన్స్టిట్యూట్ నేమో ద్రోణా సిఏ అకాడమీ. ద్రోణా సిఏ అకాడమీ వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటమ్మా? వెరీ గుడ్ సార్, ఫీజెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. అదే వాళ్ళ ఆపరేటింగ్ యాక్టివిటీస్ సార్. ఫీజెస్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఆపరేటింగ్ యాక్టివిటీ. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్
ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్. క్యాష్ ఫ్లోస్లో ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ ఉంటాయి సార్. క్యాష్ ఇన్ఫ్లోస్లకు సమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో క్యాష్ సేల్స్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ క్యాష్ సేల్స్? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ బుక్లో రాస్తాం కదమ్మా, ఇన్ఫ్లోస్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. క్రెడిట్ సేల్స్ రాస్తారు క్యాష్ బుక్లో. క్రెడిట్ సేల్స్కి ఎంట్రీ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అక్కడ క్యాష్ మూమెంట్ లేదు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. క్యాష్ మూమెంట్ ఉంది సార్. క్యాష్ రిసీవ్డ్ అంటే మీనింగ్ క్యాష్ అకౌంట్ డెబిట్ అంటే ఇన్ఫ్లో. కమిషన్ రిసీవ్డ్, ఫీజు రిసీవ్డ్, రాయల్టీ రిసీవ్డ్, వీటన్నిటిని ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటారు. ఇన్ఫ్లోస్ ఉన్న చోట అవుట్ ఫ్లోస్ కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు మన ద్రోణ సిఏ అకాడమీని మీరు తీసుకుంటే ఇన్ఫ్లోస్ ఏమో ఫీజు రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, ఒకటి కోచింగ్ ఫీజు, రెండు హాస్టల్ ఫీజు. నెక్స్ట్ సార్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? అమౌంట్ పెయిడ్ టు ది ఫ్యాకల్టీస్. అవుట్ ఫ్లోనే కదమ్మా వాళ్ళకి. కాబట్టి ఇక్కడ క్యాష్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ క్రెడిటార్స్. ఫ్యాకల్టీస్కి రెమ్యునరేషన్ ఇస్తున్నారు, శాలరీస్ ఇస్తున్నారు. ఇన్స్టిట్యూట్ రన్ అయిపోతుందా సార్ ఆటోమేటిక్గా? మీ అందరికీ అకామిడేట్ చేయడానికి ఒక ప్రిమిసెస్ అనేది కావాలి కదా సార్. బిల్డింగ్ ఓనర్కి ఏం పే చేయాలమ్మా? రెంట్ పే చేయాలి. రెంటు, రేటు, ట్యాక్సెస్ అనేది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్, పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, వీటన్నిటిని ఏమంటాం సార్ అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. ఎగ్జాంపుల్కి మరి ఇక్కడ ఎగ్జాంపుల్కి అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా మనం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇన్ఫ్లోస్, మన ఇన్స్టిట్యూట్ని కానీ మీరు ఎగ్జాంపుల్కి తీసుకుంటే మన దగ్గర ఇన్ఫ్లోస్ అంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్, వీటినే మనం ఫీజు రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటాం. ఇక్కడ మనకి క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ ఏమి ఉండవు సార్. మనం గూడ్స్తో కాదు కదమ్మా డీల్ చేసేది, మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఫీజు రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్, ఒకటి కోచింగ్ ఫీజు, రెండు హాస్టల్ ఫీజు. నెక్స్ట్ సార్ మన ఆర్గనైజేషన్కి అవుట్ ఫ్లోస్ ఏమైనా ఉంటాయా? అవుట్ ఫ్లోస్ ఉంటాయి సార్. ఒకటి శాలరీస్ పెయిడ్ టు ది ఎంప్లాయీస్, ఇదొక అవుట్ ఫ్లో. నెక్స్ట్ మీ అందరిని అకామిడేట్ చేయడం కోసం రెంటు, రేట్స్, ట్యాక్సెస్, అంటే బిల్డింగ్ వాళ్ళకి పే చేస్తే రెంటు, మున్సిపాలిటీ వాళ్ళకి పే చేస్తే మున్సిపల్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఇంకేమన్నా ఎగ్జాంపుల్కి మీ అందరికీ వాటర్ కోసం మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతారు. వాటన్నింటినీ కలిపి మనం మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అందాం సార్. లేదు సార్ అంటే ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. స్మాల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి మేనేజ్మెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు వాటిని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటాం సార్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటాం, లేదంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటాం. వాటిని కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనే అంటాం సార్. ఇవేమో ఇన్ఫ్లోస్, ఇవేమో అవుట్ ఫ్లోస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్ రెవెన్యూ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీస్ అంటాం. నెక్స్ట్ అనదర్ యాక్టివిటీ నేమో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇట్ ఇన్క్లూడ్స్ ది, అండర్లైన్ ది వర్డ్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మ్ అసెట్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి, లేదు సార్ అంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు సార్, ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది. లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అదర్ దెన్ క్యాష్ ఈక్వలెంట్స్. ఈ అదర్ ఇక్కడ కాదు సార్, స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఆన్లైన్లో మారుతాను వింటున్నారో మీరు కూడా మెటీరియల్ అప్డేట్ చేసుకోండి సార్. లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీనింగ్ ఇక్కడ అదర్ దెన్ క్యాష్ ఈక్వలెంట్స్ అని మీనింగ్. జనరల్గా ఇప్పుడు మన మేనేజ్మెంట్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు మీ అందరికీ కోచింగ్ ప్రొవైడ్ చేయాలి అంటే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏం పర్చేస్ చేశారు సార్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ పర్చేస్ చేశారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. లాంగ్ టర్మ్ అసెట్స్కి బెంచెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ అసెట్సా, షార్ట్ టర్మ్ అసెట్సా సార్? లాంగ్ టర్మ్ అసెట్స్. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ఈ బెంచెసే వాడుతున్నాం సార్. చెక్కు చెదర్లే చూడండి,
ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది స్టూడెంట్స్. ఈ క్రెడిట్ మొత్తం మీదే సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. అంటే ఇప్పుడు పర్చేజ్ ఆఫ్ బెంచెస్ అనేది ఏ యాక్టివిటీ అవుతుంది సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ ఏసీలు పర్చేస్ చేశారు. ఆ ఏసీలు పర్చేస్ చేసి కూడా 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయ్యింది. ఇప్పటికి కూడా 3 మంత్స్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతారు. అంటే పర్చేజ్ ఆఫ్ ఏసీ అనేది లాంగ్ టర్మ్ అసెటే కదమ్మా మేనేజ్మెంట్ వాళ్ళకి, కాబట్టి దీనిని కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ సిస్టము ప్రొజెక్టరు ఈ సెటప్ మొత్తానికి ఎగ్జాంపుల్కి ఒక 3 lakhs రూపీస్ కాస్ట్ అయింది. దీని యొక్క బెనిఫిట్ 1 year ఉంటుందా, మోర్ దెన్ 1 year ఉంటుందా సార్? మోర్ దెన్ 1 year ఉంటుంది. దీనిని కూడా ఏమంటాం సార్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ అంటాం. అంటే వీటిని కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటాం. అక్కడ మనకు పోడియం కనపడుతుంది. ఆ పోడియం మోస్ట్ ప్రాబబ్లీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు చేయించారు. ఈ స్టేజ్ కూడా ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ నుంచి ఉంది సార్. వీటన్నిటిని ఏమంటాం సార్ మనం అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ అంటాం. లాంగ్ టర్మ్ అసెట్స్ని పర్చేస్ చేసిన, లాంగ్ టర్మ్ అసెట్స్ని సేల్ చేసిన ఏ యాక్టివిటీ ఏమో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సార్ మేనేజ్మెంట్ వాళ్ళకి మీరు కట్టిన ఫీజెస్ అన్ని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్కి అంత ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఆ ఫండ్స్ తీసుకెళ్ళి వేరే ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎప్పుడు సార్ అంటే సర్ప్లస్ క్యాష్ ఉన్నప్పుడు. ఇన్వెస్ట్మెంట్స్ను కూడా ఏ యాక్టివిటీ అంటున్నారు సార్ అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటున్నారు. పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సమ్ క్యాష్ ఇన్ఫ్లోస్, సమ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంట్రీ ఏంటమ్మా క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ ఇన్ఫ్లో. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ ఇన్ఫ్లో. ఇన్వెస్ట్మెంట్స్ మీద మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనే అమౌంట్ వచ్చిన, డివిడెండ్ రిసీవ్డ్ అనే అమౌంట్ వచ్చిన ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ టు డివిడెండ్ రిసీవ్డ్. ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. మీరు మీ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు వచ్చే రిటర్న్నే ఏమంటాం సార్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్. ఎగ్జాంపుల్కి ఇన్వెస్ట్మెంట్ని పేరెంట్స్ అనుకుందాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ చిల్డ్రన్స్ అవుతారు. పేరెంట్స్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అయినప్పుడు చిల్డ్రన్స్ కూడా ఏ యాక్టివిటీ అవుతారు సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీనే అవుతారు. నెక్స్ట్ సమ్ క్యాష్ అవుట్ఫ్లోస్. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంట్రీ అసెట్స్ అకౌంట్ డెబిట్, ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది అవుట్ఫ్లో. పర్చేస్ చేసినప్పుడు క్యాష్ అనేది అవుట్ఫ్లో సార్. అసెట్స్ని సేల్ చేసినప్పుడు క్యాష్ అనేది ఇన్ఫ్లో. అంటే క్యాష్ ఫ్లోలో ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ కూడా ఉంటాయి. ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సార్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే మీనింగు పర్చేజు అండ్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డివిడెండ్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, క్యాష్ ఇన్ఫ్లోస్ అంటాం. సార్ మరి క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఏంటి సార్? పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్, పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే మీనింగు యాక్టివిటీస్ దట్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ సైజ్ అండ్ కాంపోజిషన్ ఆఫ్. ఇక్కడ మీకు 2 ఫండ్స్ ఉంటాయి సార్. ఒకటేమో క్యాపిటల్ ఫండ్స్, ఇంకొకటేమో బారోడ్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి మన ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మన ఆర్గనైజేషన్లో 2 డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళకి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఇన్స్టిట్యూట్ కోసం. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ మొత్తం తీసుకొని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. వీటిని క్యాపిటల్ ఫండ్స్ అంటారు. ఎగ్జాంపుల్కి పవన్ సార్ ఒక 10 lakhs, పవన్ సార్ ఒక 20 lakhs రూపీస్, నెక్స్ట్ ఫనీ సార్ ఒక 20 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. వీటిని క్యాపిటల్ ఫండ్స్ అంటారు. ఓనర్ ఫండ్స్ అంటాం. ఓనర్ ఫండ్స్ అంటాం 40 lakhs. ఇంకా ఎగ్జాంపుల్కి ఇన్స్టిట్యూట్ మొత్తానికి స్టార్ట్ చేయాలంటే ఎంత ఫండ్స్ కావాలి సార్ అంటే ఎగ్జాంపుల్కి ఒక 100 lakhs కావాలనుకుందాం. ఓనర్ ఫండ్స్ ఎంత ఉన్నాయేమో ఇక్కడ 40 lakhs రూపీస్ ఉన్నాయి. మరి రిమైనింగ్ 60 lakhs రూపీస్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి సార్? బారోయింగ్స్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఈ బారోయింగ్స్ చేసే ప్రాసెస్లో బ్యాంకు దగ్గర నుంచి ఎంత లోన్ తీసుకున్నారు సార్ అంటే ఒక 30 lakhs రూపీస్ లోన్ తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంటే లోన్స్ టేకెన్ ఫ్రమ్ ది రిలేటెడ్ పార్టీస్, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 lakhs రూపీస్ తీసుకున్నారు అనుకుందాం. అంటే ఒక 40 lakhs ఏమో ఓనర్ ఫండ్స్ ఉన్నాయి, ఒక 60 lakhs రూపీస్ ఏమో బారోడ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం సార్ అంటే
ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటాం. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం సార్. సోర్స్ ఆఫ్ ఫండ్స్లో ఓన్లీ 2 సోర్సెస్ ఉంటాయి. ఒకటి ఓనర్ ఫండ్స్ ఉంటాయి, ఇంకొకటి బారోడ్ ఫండ్స్ ఉంటాయి. సార్ మరి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ని ఏమంటాం సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ని అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ని అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం. మన దగ్గర ఉన్నటువంటి 100 lakhsలో ఒక 40 lakhs రూపీస్ పెట్టి మనం లాంగ్ టర్మ్ అసెట్స్ పర్చేస్ చేసాం. ఒక 20 lakhs రూపీస్ తీసుకెళ్ళి సర్ప్లస్గా ఉందిలే అని చెప్పేసి అనదర్ కంపెనీ షేర్స్ పర్చేస్ చేసాం. రైటేనా సార్? వెరీ గుడ్. నెక్స్ట్ వీటికి సంబంధించి కొన్ని ఇన్ఫ్లోస్ కొన్ని అవుట్ఫ్లోస్ చెప్తున్నాడు సార్. ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే మీనింగు, షేర్స్ అంటే మీనింగు షేర్ హోల్డర్సే కదమ్మా. షేర్ ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్ అంటే మీనింగు ఓనర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్కి ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఇన్ఫ్లో. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఇన్ఫ్లో. ప్రొసీడ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, లోన్స్, బారోయింగ్స్, క్యాష్ ఇన్ఫ్లోస్. క్యాష్ అవుట్ఫ్లోస్కి క్యాష్ రీపేమెంట్ ఆఫ్ లోన్, రిడమ్షన్ ఆఫ్ షేర్స్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. డివిడెండ్ పెయిడ్ ఏ యాక్టివిటీ అవుతుంది సార్ అంటే ఆపరేటింగ్ యాక్టివిటీనా, ఇన్వెస్టింగా, ఫినాన్సింగా సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. మీరు బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు డివిడెండ్ పే చేస్తున్నారు అంటే పాస్ట్లో ఏమి ఇష్యూ చేస్తుంటారు సార్? షేర్స్ ఇష్యూ చేస్తుంటారు. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏ యాక్టివిటీ ఏమో? ఫినాన్సింగ్ యాక్టివిటీ. షేర్స్ను మీరు పేరెంట్స్ అనుకోండి, డివిడెండ్ పెయిడ్ను మీరు చిల్డ్రన్స్ అనుకోండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది ఫినాన్సింగ్ యాక్టివిటీ అయినప్పుడు డివిడెండ్ పెయిడ్ కూడా ఏ యాక్టివిటీ అవుతుంది సార్ అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఇంట్రెస్ట్ పెయిడ్ ఏ యాక్టివిటీ అవుతుంది సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ బ్యాంక్ లోన్ రైజ్డ్ ఏ యాక్టివిటీ అవుతుంది సార్? బ్యాంక్ లోన్ రైజ్డ్. ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఆ రైజ్ చేసిన లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అది కూడా ఆటోమేటిక్గా ఫినాన్సింగ్ యాక్టివిటీ సార్. యాక్చువల్గా అయితే ప్రాక్టికల్ లైఫ్లో ఫస్ట్ ఏ యాక్టివిటీ ఉంటుంది సార్ అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఫస్ట్ ఫినాన్సింగ్ యాక్టివిటీ ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్లో ఫస్ట్ ఫినాన్సింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో ఓనర్ ఫండ్స్ ఉంటాయి. ఓనర్ ఫండ్స్ అంటే మీనింగు ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇది ఇన్ఫ్లో. అవుట్ఫ్లో అంటే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్ బారోడ్ ఫండ్స్ ఉంటాయి. బారోడ్ ఫండ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ బాండ్స్, బ్యాంక్ లోన్ రైజ్డ్. ఇవన్నీ ఇన్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, రీపేమెంట్ ఆఫ్ బాండ్స్, రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్. నెక్స్ట్ డివిడెండ్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్. వీటిని అవుట్ఫ్లోస్ అంటాం. ఎగ్జాంపుల్కి ఓనర్ ఫండ్స్ ఒక 40 lakhs ఉన్నాయి, బారోడ్ ఫండ్స్ ఒక 60 lakhs ఉన్నాయి. టోటల్గా ఫినాన్సింగ్ యాక్టివిటీ నుంచి 100 lakhs ఫండ్స్ మనం గ్యాదర్ చేసాం. దాని తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో మనకు ఉపయోగపడేది నెక్స్ట్ ఆర్డర్లో ఏముంటుంది సార్ అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ ఉంటుంది సార్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎంతమో అంటే 100 lakhs. దీనిని సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఈ 100 lakhsలో లాంగ్ టర్మ్ అసెట్స్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను సార్ అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సార్, ఒక 69 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. ఇంకా సర్ప్లస్ ఫండ్స్ని నేను ఏం చేస్తున్నాను సార్ అంటే అనదర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ ఒక 20 lakhs. ఇన్వెస్ట్మెంట్స్ ఒక 20 lakhs. ఇది ఒక 60 lakhs అనుకుందాం. టోటల్గా ఎంత అవుట్ఫ్లో వెళ్ళిపోయింది సార్? నాకు 80 lakhs అవుట్ఫ్లో వెళ్ళిపోయింది. 60 + 20 ఎంతమో? 80 lakhs. కాబట్టి పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సార్ ఇంకా 20 lakhs ఉండాలి కదా సార్ మన దగ్గర. మనం అప్లై చేసింది ఎంతమ్మా ఇక్కడ? ఓన్లీ 80 lakhs. ఇంకొక 20 lakhs నేను వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ యాక్టివిటీ అవుతుంది సార్ అంటే ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. ప్రాక్టికల్ లైఫ్లో ఇలానే ఉంటుంది సార్. మీరే థింక్ చేయండి. మీరే ఒక కాలేజీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్
పిల్లలు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఫండ్స్ రేస్ చేసుకుంటారా సార్? పిల్లలు వచ్చి జాయిన్ అయిన తర్వాత బెంచెస్ కొనుక్కుంటారా సార్? పిల్లలు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎక్విప్మెంట్ పర్చేస్ చేస్తారా సార్? నో సార్. ఫస్ట్ మీరు మనీ అరేంజ్ చేసుకుంటారు, తర్వాత మీకు కావాల్సిన అసెట్స్ అన్ని పర్చేస్ చేసుకుంటారు, మొత్తం సెటప్ మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు బ్యాచ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ బ్యాచ్ నుంచి వచ్చే ఫీచర్స్ ఏమంటాం సార్ అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. ప్రాక్టికల్ లైఫ్లో ఇలా జరుగుతుంది సార్. రైటేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి AS3లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ని డిఫైన్ చేయడం జరిగింది. క్యాష్ అంటే మీనింగు క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంకు. సార్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో ఉన్న క్యాష్ అనే కాదు, పాకెట్లో ఉన్నా కానీ ఏమంటాం సార్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అనే అంటాం. మన బీరువాలో ఉన్న క్యాష్ను కూడా ఏమంటాం సార్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అనే అంటాం. సార్ క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే మీనింగు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్. నార్మల్గా కంపెనీ వాళ్ళు బిజినెస్ పీపుల్ కాబట్టి వాళ్ళు బ్యాంకులో ఏ అకౌంట్ ఓపెన్ చేస్తారు సార్ అంటే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు సార్. కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ను కూడా ఏమంటాం సార్ అంటే క్యాష్ ఎట్ బ్యాంక్ అంటాం. అట్ ద సేమ్ టైం డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి సార్. డిమాండ్ డ్రాఫ్ట్లు, డిమాండ్ డిపాజిట్స్, వీటిని కూడా ఏమంటాం సార్ అంటే క్యాష్ అంటాం జరుగుతుంది. ఒకటేమో క్యాష్ ఇన్ హ్యాండ్, రెండేమో క్యాష్ ఎట్ బ్యాంకు. నెక్స్ట్ క్యాష్ ఈక్వలెంట్స్ని టెంపరీగా పెండింగ్ ఉంచండి. నెక్స్ట్ కంటిన్యూషన్. నార్మల్గా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి కోసం ఎన్ని మెథడ్స్ ప్రిస్క్రైబ్ చేశారు సార్ అంటే 2 మెథడ్స్ ప్రిస్క్రైబ్ చేశారు సార్. ఒకటేమో డైరెక్ట్ మెథడ్, ఇంకొకటేమో ఇండైరెక్ట్ మెథడ్. ఒకటేమో డైరెక్ట్ మెథడ్, ఇంకొకటేమో ఇండైరెక్ట్ మెథడ్. సార్ ఈ 2 మెథడ్స్ కంపెనీస్ యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేశారా? కంపెనీస్ యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేయలేదు సార్. మరి ఈ మెథడ్స్ అసలు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మొత్తం ఎవరు సార్ మెయిన్ సూత్రధారి అంటే AS3 సార్. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. AS3లో దీనికి సంబంధించిన ఫార్మాట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ క్యాష్ రిసీట్స్ మైనస్ ఆపరేటింగ్ క్యాష్ పేమెంట్స్. క్యాష్ రిసీట్స్ మైనస్ క్యాష్ పేమెంట్స్ ఇస్ ఈక్వల్ టు నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. దాన్ని ఇక్కడ C పాయింట్లో క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఇందులో నుంచి ఏమి లెస్ చేయాలి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి. రిజల్ట్ క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అవుతుంది. నెక్స్ట్ సార్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కూడా సేమ్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి, క్యాష్ అవుట్ఫ్లోస్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి. ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు నెట్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటాం. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కూడా సేమ్ సార్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కూడా సేమ్. ఇన్ఫ్లోస్ ఏమన్నా ఉంటే క్యాష్ ఇన్ఫ్లోస్ యాడ్ చేయండి, క్యాష్ అవుట్ఫ్లోస్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి. ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో యాడ్ క్యాష్ అవుట్ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాం. అందులో నుంచి లెస్ క్యాష్ అవుట్ ఫ్లోస్, క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉంటుంది. అందులో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఏదన్నా ఉంటే లెస్ చేయండి. రిజల్ట్ నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ది కరెంట్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో క్యాష్ ఇన్ఫ్లోస్ రాస్తాము, లెస్ క్యాష్ అవుట్ఫ్లోస్ రాయండి. నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో కూడా ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్. రిజల్ట్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ 1 అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్, 2 అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, 3 అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీస్. నెట్ ఇంక్రీజు, నెట్ డిక్రీజు ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. దీనికి మీరు ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. యాడ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే నథింగ్ బట్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. దీన్ని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది సార్ అంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది ఎండ్ అవుతుంది సార్. దీనికి
పాయింట్ నెంబర్ 4 ప్లస్ పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 4 ప్లస్ పాయింట్ నెంబర్ 5. ఒక 2 మినిట్స్ ఆ ఫార్మాట్ చూసుకోండి సార్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. బెటర్ క్లారిటీ ఉంటుంది మనకి డైరెక్ట్ మెథడ్ మీద. ఎవరీ స్టూడెంట్ ఒక 2 మినిట్స్ ఆ ఫార్మాట్ చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకుంటే మనం డైరెక్ట్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డైరెక్ట్ మెథడ్ యూస్ చేసుకొని మనం డైరెక్ట్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. డైరెక్ట్ మెథడ్. ప్రాబ్లమ్స్ ఫర్ క్లాస్ రూమ్ డిస్కషన్లో క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం సార్. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ గామా లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2021 from the following information. Sales for the year amounting to rupees 135 crores, out of which 60% was cash sales. Total 135 crores మొత్తం క్యాష్ సేల్స్ కాదు సార్. క్యాష్ సేల్స్ పోర్షన్ ఎంతమ్మా అంటే 60% ఓన్లీ. 135 ఇంటూ 60% అప్లై చేయడమో. 135 ఇంటూ 60% ఎంత సార్? 88 క్రోర్స్ని క్యాష్ సేల్స్ అంటాం. 81 క్రోర్స్ని క్యాష్ సేల్స్ అంటాం. నెక్స్ట్ 135 ఇంటూ 60%, నథింగ్ బట్ 81 క్రోర్స్. క్యాష్ సేల్స్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. అదే మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీ సార్. నెక్స్ట్ పర్చేజెస్ ఫర్ ది ఇయర్ అమౌంటింగ్ టు 55 క్రోర్స్, అవుట్ ఆఫ్ విచ్ క్రెడిట్ పర్చేజెస్ పోర్షన్ ఎంత సార్ అంటే 80%. క్రెడిట్ 80% అంటే క్యాష్ ఎంతమో 20%. 55 ఇంటూ 20%, 55 ఇంటూ 20%, 11 crores. Purchases, cash purchases ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ టు రూపీస్ 18 crores. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ సాలరీస్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ 22 crores. నెక్స్ట్ ది కంపెనీ రిడీమ్డ్ డిబెంచర్స్ ఆఫ్ రూపీస్ 20 crores ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 10%. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా క్యాష్? అవుట్ఫ్లో. 20 crores ఏమో ఫేస్ వాల్యూ, 10% ఏమో ప్రీమియం. అంటే ఎంత సార్ అవుట్ఫ్లో? 22 crores. కంటిన్యూషన్ చూద్దాం. డిబెంచర్ హోల్డర్స్ వర్ ఇష్యూడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ రూపీస్ 15 crores టువార్డ్స్ రిడమ్షన్. ఇక్కడ రిడమ్షన్ అనేది సమ్ పోర్షన్ ఏమో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ జరుగుతున్నాయి. బ్యాలెన్స్ వాజ్ పెయిడ్ ఇన్ క్యాష్. యాక్చువల్గా మనం డిబెంచర్ హోల్డర్స్కి పే చేయాల్సిన అమౌంట్ 22 crores. ఈ 22 crores-లో 15 crores-కి మనం ఏమి ఇస్తున్నాం సార్ అంటే ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ అంటే ఎంత సార్? 7 crores. ఈ 7 crores రిడమ్షన్ బై వే ఆఫ్ క్యాష్. రిడమ్షను బై వే ఆఫ్ క్యాష్. ఇక్కడ మీకు ఈ 15 crores అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అపీర్ అవ్వదు. 15 crores అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అపీర్ అవ్వదు. మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అపీర్ అయ్యేది ఓన్లీ ఎంత సార్ అంటే 7 crores. అవుట్ ఫ్లో ఎంతమ్మా క్యాష్? 7 crores. ఓన్లీ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ అవుట్ ఫ్లోసే రాస్తాం మనం. నెక్స్ట్ కంటిన్యూషన్. డిబెంచర్స్ ఇంట్రెస్ట్ పెయిడ్. ఇంట్రెస్ట్ పెయిడ్ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. 1.5 crores. 1.5 crores. 1.5 crores. నెక్స్ట్ కంటిన్యూషన్. డివిడెండ్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? డివిడెండ్ పెయిడ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. డివిడెండ్ పెయిడ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ.
ఎవ్రీ స్టూడెంట్ ఆన్సర్ చెక్ చేసుకుంటారండమ్మా. ఫస్ట్ క్యాష్ సేల్స్ ఏ యాక్టివిటీ ఇస్తారు మనకి? ఆపరేటింగ్ యాక్టివిటీ. చెక్ చేయండి. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో క్యాష్ సేల్స్ 135 ఇంటూ 60%, 81 ఇచ్చాడా? టిక్ మార్క్ ఒకటి ఇవ్వండి సార్. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. అవుట్ఫ్లోస్ క్యాష్ పర్చేజెస్ 55 ఇంటూ 20%, 11 crores ఇచ్చాడా సార్? ఎస్ సార్. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. 18 crores ఇచ్చాడో లేదో చెక్ చేసుకోండి సార్ సొల్యూషన్లో. ఎస్ సార్. సాలరీస్ పెయిడ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సొల్యూషన్ చెక్ చేసుకోండి సార్. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో సాలరీస్ పెయిడ్ అవుట్ఫ్లో 18 crores, 22 crores. నెక్స్ట్ ఐటమ్ సార్, ఈ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ సంబంధించి ఫస్ట్ ఎవరీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో 1.5 crores రాసాడు లేదో చెక్ చేయండి అమ్మా. పెయిడ్ అంటే మీనింగ్ క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా సార్? క్యాష్ అవుట్ఫ్లో 1.5 crores నెగిటివ్గా రాసాడా ఫినాన్సింగ్లో? ఎస్ సార్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు డిబెంచర్ హోల్డర్స్ 7 crores రాసాడా 22 crores రాసాడా సార్? 7 crores. మనం బ్యాలెన్స్ వాజ్ పెయిడ్ ఇన్ క్యాష్. ఆ 7 crores కింద బ్రాకెట్స్ రాయండమ్మా. 22 మైనస్ 15 crores. ఇక్కడ మనం క్యాష్ పే చేసిన ఓన్లీ 7 crores. ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చాడా? వెరీ గుడ్. నెక్స్ట్ కంటిన్యూషన్. డివిడెండ్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. చెక్ చేసుకోండి సార్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో నెగిటివ్గా 11.7 crores రాసాడా సార్? 11.7 crores. 11.7 crores. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ రూపీస్ 12 crores, సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 2.5 crores. కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ సోల్డ్ ఎంత సార్ అంటే 12 crores. సేల్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ప్రాఫిట్ అయింది సార్. ప్రాఫిట్ ఎంత సార్ అంటే 2.4 crores. టోటల్గా సేల్ ప్రొసీడ్స్ ఎంతమ్మా? 14.4 crores. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. చెక్ చేసుకోండి సార్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో 14.4 crores రాశాడా? వెరీ గుడ్. నెక్స్ట్ రూపీస్ 8 crores పెయిడ్ towards ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరింగ్ ది ఇయర్. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నెగిటివ్ రాశాడో లేదో చెక్ చేయండి సార్. లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 8 crores నెగిటివ్. నెక్స్ట్ 8th పాయింట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 8th పాయింట్, ఏ న్యూ ప్లాంట్ కాస్టింగ్ రూపీస్ 21 crores was purchased in part exchange of an old plant. The book value of the old plant was rupees 12 crores, but vendor took over the old plant at a value of rupees 10 crores only. యాక్చువల్గా మనం ఒక న్యూ ప్లాంట్ని పర్చేస్ చేసాం. న్యూ ప్లాంట్ కాస్ట్ ఎంతమా? న్యూ ప్లాంట్ కాస్ట్ 21 crores. మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ప్లాంట్ మనం ఎక్స్చేంజ్ చేసాం. ఓల్డ్ ప్లాంట్ టేకన్ ఓవర్ వాల్యూ ఎంత సార్? టుక్ ఓవర్ వాల్యూ ఎంతమ్మా? బుక్ వాల్యూ వేరు, టేకన్ ఓవర్ వాల్యూ. బుక్ వాల్యూనేమో 12 crores, కానీ టేకన్ ఓవర్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు సార్? 10 crores వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అంటే మనం పే చేయాల్సిన 21. మన ఓల్డ్ ఎసెట్కి వాళ్ళు ఇచ్చిన వాల్యూ 10 crores. రెండింటికి డిఫరెన్స్ ఎంత సార్? 11 crores. దీనిని బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ వాజ్ పెయిడ్ ఇన్ క్యాష్ టు ది వెండర్. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ ఏ యాక్టివిటీ సార్? ప్లాంట్ అంటే మీనింగ్ లాంగ్ టర్మ్ ఎసెటా షార్ట్ టర్మ్ ఎసెటా సార్? లాంగ్ టర్మ్ ఎసెట్. పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎసెట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. చెక్ చేసుకుంటాం అక్కడ. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ రాసాడా సార్? అమౌంట్ 11 crores. 21 మైనస్ 10. 21 మైనస్ 10. నెక్స్ట్ ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్. డెటార్స్ ఇదేమో 1/4/2020, ఇదేమో 31st March 2021. దీన్నేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ అందాం, దీన్నేమో క్లోజింగ్ బ్యాలెన్స్ అందాం. సార్ ప్రాబ్లంలో ఎందుకు మనకి డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, క్రెడిటార్స్ ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు సార్? వెరీ గుడ్. ప్రాబ్లంలో క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేజెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన క్రెడిట్ సేల్సా, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్సా సార్? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఓపెనింగ్ డెటార్స్ ఎంత ఉన్నారమ్మా? ఓపెనింగ్ డెటార్స్ 45 ఉన్నారు. టోటల్ సేల్స్ ఎంత సార్? టోటల్ సేల్స్ 135. అందులో క్రెడిట్ సేల్స్ పోర్షన్ ఎంతమ్మా?
40%. 135 ఇంటూ 40%. ఎంతమో 54. వీటిని క్రెడిట్ సేల్స్ అంటాం. అంటే టోటల్గా మనకి డెటార్స్ దగ్గర నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 45 రావాలి, కరెంట్ ఇయర్ సేల్స్ అమౌంట్ ఒక 54 రావాలి. క్లోజింగ్ డెటార్స్ ఎంత ఉన్నారు సార్? 50 ఉన్నారు. అంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ ఎంత సార్? 49 crores. ఇచ్చాడో లేదో చెక్ చేయండి మా ఆపరేటింగ్ యాక్టివిటీస్లో. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ ఎంత ఇచ్చాడు సార్? 49 crores. అది క్యాలిక్యులేట్ చేయడం కోసమే మనకి ఓపెనింగ్ క్లోజింగ్ వాల్యూస్ ఇచ్చాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఈ ప్రాబ్లంలో ఓపెనింగ్ క్రెడిటార్స్ 21, టోటల్ పర్చేజెస్ ఎంతమ్మా? 55. అందులో క్రెడిట్ పర్చేజెస్ పోర్షన్ 80% సార్? 55 ఇంటూ 80%. 55 ఇంటూ 80%. 44. 21 ప్లస్ 44 ఎంత సార్? 65 మైనస్ క్లోజింగ్ ఇంకా పేయబుల్ 23 ఉంది. ఎంతమ్మా? 42. దీనిని అమౌంట్ పెయిడ్ టు సప్లయర్స్ అంటాం సార్. అవుట్ఫ్లో కదమ్మా. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో చెక్ చేసుకోండి సార్. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో అమౌంట్ పెయిడ్ టు సప్లయర్స్ అవుట్ఫ్లోగా రాసాడా సార్? ఎస్ సార్. 42. నెక్స్ట్ ఓపెనింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ అంటే మీనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ సార్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని పాయింట్ నెంబర్ 5లో రాస్తాడు సార్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఎట్ ది బిగినింగ్ అని స్టేట్మెంట్కి లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో 5th పాయింట్ ఉంటుంది, చెక్ చేయండి సార్. క్యాష్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ 6 రాశాడు కదమ్మా అక్కడ మీకు సొల్యూషన్లో. ఎస్ సార్. నెక్స్ట్ క్లోజింగ్ క్యాష్ వాల్యూ 18.2. ఇది మీకు 6th పాయింట్ అవుతుంది సార్. చెక్ చేయండి మీకు అక్కడ క్యాష్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ 18.2. సార్ మరి 12.2 ఏంటి సార్? 12.2 మీనింగు నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అంటే మీనింగు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆపరేటింగ్ యాక్టివిటీసు, ఇన్వెస్టింగ్ యాక్టివిటీసు, ఫినాన్సింగ్ యాక్టివిటీసు ఈ మూడింటిని టోటల్ చేస్తే నెట్గా వచ్చిన చేంజ్ ఎంత సార్ అంటే 12.2. చెక్ చేసుకుంటాము అన్నిటికీ టిక్ మార్క్స్ ఉన్నాయా మీ దగ్గర? అన్నిటికీ టిక్ మార్క్స్ ఉన్నాయంటే ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్ అంటే ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 కూడా సాల్వ్ చేద్దాం సార్. వెరీ సింపుల్ ప్రాబ్లం. ది ఫాలోయింగ్ సమ్మరీ క్యాష్ అకౌంట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కంపెనీ అకౌంటింగ్ రికార్డ్స్. క్యాష్ అకౌంట్ ఇచ్చాడు సార్. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ దిస్ కంపెనీ అంటే మీనింగు హిల్స్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2022 in accordance with the AS3 revised. ది కంపెనీ డస్ నాట్ హ్యావ్ యాన్ ఎనీ క్యాష్ ఈక్వలెంట్స్. మీరు ఓన్లీ సొల్యూషన్ మాత్రమే చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ సెట్ 1st March 2000. యాక్చువల్గా ఇది 1st March కాదు సార్, ప్రింటింగ్ మిస్టేక్ పడింది. 1st April అని రాయండమ్మా. 1st April 2021. ఎవరైతే ఆన్లైన్లో మార్థన్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు కూడా మెటీరియల్ చేంజ్ చేసుకోండి సార్. ఇది మీకు 1-3 కాదు 1-4. 1st April 2021. దీనిని మీరు ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అంటారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 5th పాయింట్. లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో 35 రాసుంటారు, చెక్ చేయండి అమ్మా. నెక్స్ట్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. మీరు క్వశ్చన్ చూడొద్దు, మీరు ఓన్లీ ఆన్సర్ చూడండి. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ రాసాడా? 2783. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. చెక్ చేయండి మా 300 రాసాడా ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో? ఎస్ సార్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అంటాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో 128. పేమెంట్ టు సప్లయర్స్ ఏ యాక్టివిటీ సార్? సప్లయర్స్ ఆపరేటింగ్ యాక్టివిటీ. చెక్ చేయండి మా ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 2047 రాసాడా సార్? 2047. నెక్స్ట్ కంటిన్యూషన్. పేమెంట్స్ ఫర్ ప్రాపర్టీ కామా ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ పీపీఈ అంటే మీనింగు లాంగ్ టర్మ్ అసెట్స్ అని. లాంగ్ టర్మ్ అసెట్స్ ఏ యాక్టివిటీ సార్? వెరీ గుడ్. ఫినాన్సింగ్ లాంగ్ టర్మ్ అసెట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. చెక్ చేయండి అమ్మా 230 రాసేయడం లేదో. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో 230 అవుట్ఫ్లో. పేమెంట్ ఫర్ ఓవర్ హెడ్స్.
ఓవర్ హెడ్స్ అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అని. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 115. నెక్స్ట్ వేజెస్ అండ్ శాలరీస్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ, చెక్ చేసుకోండి. నెక్స్ట్ టాక్సేషన్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అని రాస్తుంటారు, చెక్ చేసుకోండి సార్. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 243. నెక్స్ట్ ఐటమ్ డివిడెండ్స్, అమౌంట్ ఎంతమ్మా? డివిడెండ్స్ 80. డివిడెండ్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఇప్పుడు మనం డివిడెండ్ పే చేస్తున్నామంటే పాస్ట్లో ఏమి ఇష్యూ చేస్తుంటాం సార్ అంటే షేర్స్ ఇష్యూ చేస్తుంటాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. పేరెంట్స్ ఫినాన్సింగ్ యాక్టివిటీ అయినప్పుడు చిల్డ్రన్స్ కూడా ఆటోమేటిక్ యాక్టివిటీ అవుతారు సార్ అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ యాక్టివిటీ సార్? క్లోజింగ్ బ్యాలెన్స్ యాక్టివిటీ కాదు సార్, పాయింట్ నెంబర్ 6లో రాస్తాం. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది ఎండ్. లాస్ట్ పాయింట్ చెక్ చేసుకుందామా? రైటేనా సార్? ఇక్కడికి అన్నిటికీ టిక్ బాక్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్ అంటే ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం ఇండైరెక్ట్ మెథడ్ మీద వర్కౌట్ చేద్దాం సార్. డైరెక్ట్ మెథడ్కి ఇండైరెక్ట్ మెథడ్కి ఓన్లీ చేంజ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మాత్రమే ఉంటుంది సార్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ బోత్ ది మెథడ్స్లో సేమ్గా ఉంటాయి. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కూడా బోత్ ది మెథడ్స్లో సేమ్గా ఉంటాయి సార్. ఓన్లీ చేంజ్ అనేది ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మాత్రమే ఉంటుంది. ఎట్ ప్రెజెంట్ మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ చూద్దాం. డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు ఫాలో అవుతాం సార్ అంటే రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్, రియల్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆర్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. అప్పుడు డైరెక్ట్ మెథడ్ ఫాలో అవుతాం సార్. రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్, రియల్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆర్ నాట్ గివెన్, అలాంటప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఫాలో అవుతాం. ఈ ఇండైరెక్ట్ మెథడ్కి సంబంధించి మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మేట్ సార్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ విత్ ఇండైరెక్ట్ మెథడ్. ఫస్ట్ మెయిన్ హైలైట్స్ వరకు చెప్తాను సార్. ఫస్ట్ ఒకసారి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. Cash flows statement with indirect method. Cash flows from operating activities. Under that, first point మనకి స్టార్టింగ్ పాయింట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎవ్రీ స్టూడెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రోమన్ నెంబర్ 1 ఇన్కమ్స్ ఉంటాయి, రోమన్ నెంబర్ 2 ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో నుంచి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తాం సార్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో నుంచి సమ్ అమౌంట్స్ రిజర్వ్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. సమ్ అమౌంట్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. వీటిని అప్రోప్రియేషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అంటాం. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది సార్. దాన్ని నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. దీన్నే మీరు సింపుల్గా ఏమనుకోవచ్చు సార్ అంటే సర్ప్లస్ ఫర్ ది కరెంట్ ఇయర్ అంటాం సార్. సర్ప్లస్ ఫర్ ది కరెంట్ ఇయర్ అంటాం. ఈ సర్ప్లస్ ఫర్ ది కరెంట్ ఇయర్ అంటే మీనింగు నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ అప్రాప్రియేషన్స్ అని. అన్ని అప్రాప్రియేషన్స్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ని ఏమంటాం సార్ అంటే నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్ అంటాం. ఇది సమ్ టైమ్స్ ప్రాబ్లంలో ఇస్తాడు. ఇన్ కేస్ అది ఇవ్వకపోతే మనకి ప్రాబ్లంలో ఏమి ఇస్తాడు సార్ అంటే ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్తాడు. ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు. ఎగ్జాంపుల్కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ 1 lakh రూపీస్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ 60,000 రూపీస్ ఉంది అనుకుందాం. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? 40,000 రూపీస్ ఉంది. 1 lakh మైనస్ 60,000 రూపీస్ ఇస్ ఈక్వల్ టు 40,000 రూపీస్. దీన్నే డిఫరెన్స్ బిట్వీన్ ది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ఈ 60,000 మీనింగ్ ఏంటి సార్ అంటే
సర్ప్లస్ ఫర్ ది కరెంట్ ఇయర్. ఒకసారి ప్రాబ్లంలో సమ్ ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా సర్ప్లస్ ఫర్ ది కరెంట్ ఇయర్ చెప్తాడు. సమ్ ప్రాబ్లమ్స్లో బ్యాలెన్స్ షీట్ ఇచ్చి బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 60,000 క్లోజింగ్ బ్యాలెన్స్ 1,00,000 అని చెప్తాడు. క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్ ఎంతో చూడండి. చూస్తే 40,000 రూపీస్ అయింది. ఈ 40,000 రూపీస్ మీనింగ్ నెట్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్. దీని ఎజంప్షను నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. దీన్ని ఏమంటాం సార్ మనం? నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇక్కడ రాస్తున్నాను సార్. ఈ సెంటెన్స్ మీనింగు నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్, నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇది మన ఎజంప్షన్. సార్ ఇన్ కేస్ నాకు ఒక డౌట్ వస్తుంది, ఈ 40,000 నెగిటివ్ అయితే లాస్ అంటాం. దాన్నే మనం ఇక్కడ నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటాం. క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్ పాజిటివ్ అయితేనేమో పాజిటివ్ అయితే క్యాష్ ఇన్ఫ్లోస్ అనండి, నెగిటివ్ అయితే సార్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అనండి. ఇది మన స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి సార్. నెక్స్ట్ ప్రపోజ్డ్ డివిడెండ్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. ఇంటరిమ్ డివిడెండ్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ మేడ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. ఈ 4 పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమవుతుంది సార్ అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అవుతుంది. యాజ్ ఏ స్టూడెంట్గా నాకు వస్తున్నటువంటి డౌట్, ఎందుకు యాడ్ చేయాలి సార్ అని డౌట్ వస్తుంది. ఎందుకు యాడ్ చేయాలో నేను చెప్తాను. యాక్చువల్గా మీరు పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాశారు అంటే ఇక్కడ నేను ఒక ఎజంప్షన్ తీసుకుంటున్నాను సార్. ఈ ఎజంప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎజంప్షన్, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ నెట్ ప్రాఫిట్, స్టార్టింగ్ పాయింట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ఎస్ఓపిఎల్. ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ దీన్ని మీరు పికప్ చేయండి. సార్ మాకు ప్రాబ్లంలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వలేదు సార్, మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అలాంటప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ క్లోజింగ్ పిఎండల్ అండ్ ఓపెనింగ్ పిఎండల్ తీసుకోండి. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ తీసుకోండి. ఇది కానీ పాజిటివ్ అయితేనేమో మీనింగు నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇది కానీ నెగిటివ్ అయితే నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇది ఎక్కడ ఉంటుంది సార్ మనకంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఇస్తాడు సార్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఇస్తాడు. దీంతో స్టార్ట్ అవ్వండి. దీనికి సమ్ పాయింట్స్ యాడ్ చేయమంటున్నాడు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి అసంప్షన్ ఏంటో చూడండి, కేర్ఫుల్గా వినండి సార్. మీరు పిఎండ్ఎల్ అకౌంట్లో ఎగ్జాంపుల్కి మీరు పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాశారు అంటే నా అసంప్షను అది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని. ఏ ఎక్స్పెన్సెస్ అనేమో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని, పెయిడ్ ఇన్ క్యాష్ అని. మీరు కానీ పిఎండ్ఎల్ అకౌంట్లో 1 minute సార్, మీరు కానీ పిఎండ్ఎల్ అకౌంట్లో ఎటువంటి ఐటమ్ రాసినా కానీ నా అసంప్షను దట్ ఈస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అంతేనా సార్? వినండి. అండ్ పెయిడ్ ఇన్ క్యాష్. మీరు పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తే నా అసంప్షను దిస్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచరు పెయిడ్ ఇన్ క్యాష్. సార్ మరి పిఎండ్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తే ఏంటి సార్ మీ అసంప్షను? దీన్ని ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అనుకుంటాను. అండ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ అని నా అసంప్షన్. ఇది నా అసంప్షన్. నా అసంప్షన్ మ్యాచ్ అయితే నేనేమీ చేయాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్స్ చేయాలి. మ్యాచ్ అయితే ఏమీ చేయొద్దు సార్, మ్యాచ్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్స్ చేయండి. ఫస్ట్ ఎవ్రీ స్టూడెంట్ అసంప్షన్ లాస్ట్ అండ్ ఫైనల్గా రిపీట్ చేస్తున్నాను సార్. డెబిట్ సైడ్ రాశాను అంటే అది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్ అని మీనింగ్. క్రెడిట్ సైడ్ రాశాను అంటే అది ఆపరేటింగ్ ఇన్కము ప్రాఫిట్స్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ అని మీనింగ్. నా అసంప్షన్ మీట్ అవుతుంటే నో అడ్జస్ట్మెంట్, మీట్ అవ్వకపోతే మాత్రం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇదైతేనేమో యాడ్ చేస్తాం సార్, క్రెడిట్ సైడ్ రాసింది అయితేనేమో లెస్ చేస్తాం. చెక్ చేద్దాం ఒకసారి, చెక్ చేద్దాం సార్. ఇప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు రిజర్వ్, ఇది ఏమన్నా ఆపరేటింగ్ ఎక్స్పెండిచరా సార్? అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్ అనేది ఆపరేటింగ్ ఎక్స్పెండిచరా సార్? కానీ మీరు పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాశారు. దీన్ని ఏమంటాం సార్ అంటే
అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటాం. దిస్ ఈజ్ నాట్ యాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. మరి మీరు పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయడం వల్ల క్రెడిట్ సైడ్ ఉండే నా ప్రాఫిట్ ఏమైపోయిందమ్మా, డిక్రీజ్ అయ్యింది. ఇప్పుడు కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎంత అమౌంట్ అయితే డిక్రీజ్ చేశారో అంత అమౌంట్ యాడ్ బ్యాక్ చేయండి. కాబట్టి యాడ్. ప్రపోజ్డ్ డివిడెండ్ అంటే మీనింగు అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అని. దిస్ ఈజ్ నాట్ యాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్, కాబట్టి యాడ్ బ్యాక్ చేయండి. ఎంటరిమ్ డివిడెండ్ అన్న మీనింగు అప్రోప్రియేషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్. నెక్స్ట్, ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ మేడ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. ఇది ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అనుకుంటున్నారా, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అనుకుంటున్నారా సార్? ఇది ఆపరేటింగ్ ఎక్స్పెండిచరే, బట్ నాట్ పెయిడ్ ఇన్ క్యాష్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఎంట్రీ పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. క్యాష్ మూమెంట్ ఏమైనా ఉందా సార్? క్యాష్ మూమెంట్ లేదు, కాబట్టి దీన్ని నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటాను. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే ఏం చేస్తాను సార్, నేను యాడ్ బ్యాక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, ఈ 4 పాయింట్స్ మీరు ఆల్వేస్ కాదు యాడ్ చేయాల్సింది. ఇఫ్ డెబిటెడ్ టు ది పిఎండ్ఎల్ అకౌంట్, మీరు ఆల్రెడీ డెబిట్ చేసినప్పుడు మాత్రమే యాడ్ బ్యాక్ చేయాలి. సార్ నేను డెబిట్ చేయలేదు సార్, డెబిట్ చేయనప్పుడు యాడ్ చేయొద్దు, డెబిట్ చేస్తేనే యాడ్ బ్యాక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. అడ్జస్ట్మెంట్స్ ఫర్ నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, వీటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ యాడ్ అని చెప్తున్నాడు సార్. ఫస్ట్, డిప్రిసియేషన్ అంటే మీనింగ్ క్యాష్ ఎక్స్పెండిచరా నాన్ క్యాష్ ఎక్స్పెండిచరా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. మీరు పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాశారు, నా ఎజంప్షన్ పెయిడ్ ఇన్ క్యాష్ అని. మీరు పే చేశారా క్యాష్? పే చేయలేదు, అంటే నా ఎజంప్షన్ ఇన్వాలిడ్ అయింది కదా సార్ ఇక్కడ. కాబట్టి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కూడా నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ అండ్ డిబెంచర్స్, దీనిని ఏమంటాం సార్ అంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇంట్రెస్ట్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? వెరీ గుడ్, ఇది ఫినాన్సింగ్ యాక్టివిటీకి సంబంధించిన ఎక్స్పెండిచర్, కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం. ఈ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ని మీరు పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయడం వల్ల క్రెడిట్ సైడ్ ఉండే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అయింది కదమ్మా, డిక్రీజ్ అయింది, కాబట్టి ఇప్పుడు మీరు యాడ్ బ్యాక్ చేయండి. నెక్స్ట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫస్ట్ అసలు సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, కాబట్టి దీన్ని నాన్ ఆపరేటింగ్ లాసెస్ అంటాం. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్న నాన్ ఆపరేటింగ్ లాసెస్ ఉన్న అకౌంటింగ్ ట్రీట్మెంట్ యాడ్ బ్యాక్ చేయండి. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ రిటర్న్ ఆఫ్, లాసెస్ని మనం రిటర్న్ ఆఫ్ చేస్తున్నాం సార్. క్యాష్ మూమెంట్ ఉంటుందా సార్? లాసెస్ని రిటర్న్ ఆఫ్ చేస్తున్నాం. ఎంట్రీ పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ రిటర్న్ ఆఫ్, కాబట్టి ఇక్కడ మీకు ఏ మూమెంట్ ఉండదు సార్ అంటే క్యాష్ మూమెంట్ ఉండదు. దీన్ని కూడా మీరు నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇక్కడ మీరు యాడ్ చేయాల్సింది ఒకటి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, 2 నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, 3 నాన్ ఆపరేటింగ్ లాసెస్. ఇవి 3 పిఎన్ఎల్ అకౌంట్లో కానీ ఆల్రెడీ డెబిట్ చేస్తుంటే ఇప్పుడు మీరు యాడ్ బ్యాక్ చేయండి. ఎందుకు యాడ్ బ్యాక్ చేయాలి సార్? నా ఎజంప్షన్ పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాశారు అంటే దట్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్ అని. దీనికి ఏమైనా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే వాటిని యాడ్ బ్యాక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. కొన్ని ఐటమ్స్ని లెస్ చేయమని చెప్తున్నాడు సార్. లెస్ చేయమని చెప్తున్న ఐటమ్స్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏ యాక్టివిటీ సార్? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏ యాక్టివిటీ సార్? ఫైనాన్సింగ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, కాబట్టి ఇప్పుడు ఇది ఆపరేటింగా నాన్ ఆపరేటింగా సార్? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే మీరు లెస్ చేయాలి. ఎందుకు లెస్ చేయాలి సార్? ఆల్రెడీ మీరు పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాశారు. క్రెడిట్ సైడ్ రాయడం వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమైంది సార్ అంటే ఇంక్రీజ్ అయ్యింది. ట్రూ ఆపరేటింగ్ ప్రాఫిట్ కావాలి అంటే ఇప్పుడు లెస్ చేయండి. ఆల్రెడీ మీరు మిస్టేక్ చేశారు, ఇప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ కోసం చేసిన దాన్ని రివర్స్ చేయండి. ప్రీవియస్గా పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాశారు అంటే ప్రాఫిట్ ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి సార్? లెస్ చేయాలి. అగైన్ యాడ్ చేస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆపరేటింగ్ ఇన్కమా నాన్ ఆపరేటింగ్ ఇన్కమా సార్? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. రెంటల్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆపరేటింగా నాన్ ఆపరేటింగా సార్? రెంట్ పెయిడ్ ఆపరేటింగ్. రెంట్ రిసీవ్డ్ సార్?
రెంట్ రిసీవ్డ్ అంటే మీనింగ్ మనకు కొన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని పర్చేస్ చేసాం. పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ ఏ యాక్టివిటీ ఏమో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. దాని మీద నుంచి మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా దీన్ని కూడా నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇది ఆపరేటింగ్ ప్రాఫిటా నాన్ ఆపరేటింగ్ ప్రాఫిటా సార్? నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఎవరి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫార్మేట్లో మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతాం సార్ అంటే నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ఎస్ఓపిఎల్తో స్టార్ట్ అవ్వండి. ఇది ఈ ఇన్ఫర్మేషను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది. సార్ మాకు పిఎండ్ఎల్ అకౌంట్ ఇవ్వలేదు సార్, అలాంటప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ది క్లోజింగ్ పిఎండ్ఎల్ బ్యాలెన్స్ అండ్ ఓపెనింగ్ పిఎండ్ఎల్ బ్యాలెన్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. దీంతో స్టార్ట్ అవ్వండి. దీంతో స్టార్ట్ అయ్యి అప్రాపరియేషన్స్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. అప్రాపరియేషన్స్లో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తున్న పాయింట్ ప్రాఫిట్స్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్. ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఏమన్నా ఉంటే యాడ్ బ్యాక్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. అక్కడ యాక్చువల్గా ప్రపోజర్ అని చెప్పాడు సార్, ప్రపోజర్ కాదు, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. నెక్స్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఇంటరిమ్ డివిడెండ్ పే చేసి ఉంటే దాన్ని యాడ్ బ్యాక్ చేయండి. ఇంటరిమ్ డివిడెండ్ పేడ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఏమన్నా లెస్ చేసి ఉంటే ఇప్పుడు యాడ్ బ్యాక్ చేయండి. రిజల్ట్ మనకి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. సమ్ ప్రాబ్లమ్స్లో మనకి ఎస్ఓపిఎల్ ఇస్తాడు. ఎస్ఓపిఎల్ ఇచ్చినప్పుడు ఎస్ఓపిఎల్లో ఏముంటుంది సార్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉన్నప్పుడు కూడా ఈ 4 పాయింట్స్ యాడ్ చేయాలా సార్? నో సార్. అప్పుడు డైరెక్ట్గా దేంతో స్టార్ట్ అవ్వండి, మీరు నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో స్టార్ట్ అవ్వండి. మీకు డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో స్టార్ట్ అయిపోండి. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లేకపోతేనే అప్పుడు మీరు ఈ ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తాం. మనం యాడ్ చేసే ఐటము నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అండ్ నాన్ ఆపరేటింగ్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇదేమో నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, ఇదేమో నాన్ ఆపరేటింగ్ లాసెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. యాడ్ చేయండి. లెస్ ఏం లెస్ చేయమంటారు సార్? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ గెయిన్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ గెయిన్స్ ఇవేమన్నా ఉంటే లెస్ చేయండి. రిజల్ట్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ అనే వర్డ్ విన్నారా సార్? వర్కింగ్ క్యాపిటల్ అంటే మీనింగ్ డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అవసరం కోసం యూజ్ చేసే క్యాపిటల్ సార్, రైటేనా? అంటే మీనింగ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటాం సింపుల్గా. ఇప్పుడు మీరు కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్కి అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ కరెంట్ అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎనదర్ కేసు ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్. ఒకటి అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అన్న అవుతుంది, లేదు సార్ అంటే అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అన్న అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లయబిలిటీస్కి సంబంధించి ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. ఇంకో ఆప్షన్ ఏముంటుంది సార్? డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్డ్కి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఎగ్జాంపుల్కి పేమెంట్ టు క్రెడిటార్స్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పేమెంట్ టు క్రెడిటార్స్? క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే అవుట్ఫ్లోనే కదమ్మా, అవుట్ఫ్లో కాబట్టి అకౌంటింగ్ ట్రీట్మెంటు లెస్. నెక్స్ట్ అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అవడానికి ఒక రీజన్ చెప్తాను. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్
క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. క్యాష్ ఇన్ఫ్లో కదమ్మా, ఇన్ఫ్లో కాబట్టి యాడ్, క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి యాడ్. ఇవి రెండు గుర్తుంటాయా సార్ స్టూడెంట్స్కి? ఎసెట్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుందంటే మీనింగు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్, ఇన్ఫ్లో కాబట్టి యాడ్ చేయండి. లైబిలిటీస్ డిక్రీజ్ అవుతుంది అంటే మీనింగు పేమెంట్ మేడ్ టు క్రెడిటార్స్, క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ కాబట్టి లెస్ చేశాను. నెక్స్ట్ సార్ లైబిలిటీస్ డిక్రీజ్ అయినప్పుడు లెస్ చేశాను, మరి లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేయండి. ఎసెట్స్ డిక్రీజ్ అయినప్పుడు యాడ్ చేశాను, ఇంక్రీజ్ అయినప్పుడు లెస్ చేయండి. నేను రెండింటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సార్, రెండింటికి ఆపోజిట్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది సార్. ఇవి రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్, రియల్ క్యాష్ అవుట్ఫ్లోస్ కాదు. దీస్ ఆర్ ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. దీస్ ఆర్ నాట్ రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్, నాట్ రియల్ క్యాష్ అవుట్ఫ్లోస్. దీస్ ఆర్ ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. దీస్ ఆర్ ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. సార్ ఇంకా సింపుల్గా గుర్తుండడానికి ఏమైనా చెప్తారా? ఎగ్జాంపుల్కి చెప్తాను సార్. ఎగ్జాంపుల్కి నా దగ్గర ఈరోజు 2 వెహికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈరోజు నా దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి. ఈరోజు నేను ఇప్పుడు మీ క్లాస్ అయిపోయినాక షోరూమ్కి వెళ్తున్నాను సార్. షోరూమ్కి వెళ్ళి ఒక వెహికల్ పర్చేస్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఈ వెహికల్ కాస్ట్ ఒక 10 lakhs రూపీస్ అనుకుందాం. వెహికల్ పర్చేస్ చేశాను అనుకుందాం. పర్చేస్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని అవుతాయి సార్? 3 వెహికల్స్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏమవుతున్నాయి సార్? ఇంక్రీజ్ అవుతున్నాయి. క్యాష్ బ్యాలెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందా సార్? క్యాష్ బ్యాలెన్స్ ఏమైద్దామా? డిక్రీజ్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 10 lakhs రూపీస్ క్యాష్ ఎవరికి వెళ్ళిపోతున్నాయి సార్ అంటే షోరూమ్ ఓనర్కి వెళ్ళిపోతున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎసెట్స్ ఇంక్రీజ్ అవుతుంటే క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది సార్? డిక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎసెట్స్ ఇంక్రీజ్ అవుతుంటే క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్. నా దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్? 2 వెహికల్స్ ఉన్నాయి. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక వెహికల్ని సేల్ చేస్తున్నాను. ఆల్రెడీ పార్టీ వచ్చి రెడీలో ఉన్నాడు సార్. ఒక వెహికల్ని నేను సేల్ చేస్తున్నాను. సేల్ చేసిన తర్వాత నా దగ్గర ఎన్ని వెహికల్స్ ఉంటాయి సార్? 1 వెహికల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎసెట్స్ వాల్యూ ఏమవుతుంది సార్? డిక్రీజ్ అవుతుంది. మరి క్యాష్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇదేదో ఫస్టే చెప్పొచ్చు కదా సార్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా మనం లాంగ్ టర్మ్ అసెట్స్ని ఏ యాక్టివిటీ అంటాం సార్ అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటాం సార్. అందుకని చెప్పలేదు. మీకు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడం కోసం లైబిలిటీస్ని ఎలా చేసుకోవచ్చు సార్ అంటే ఇప్పుడు క్లాస్ అవ్వగానే ఇమీడియట్గా నేను నాకు అట్ ప్రజెంట్ ఎంత లైబిలిటీస్ ఉన్నాయి సార్ అంటే 40 lakhs రూపీస్ లైబిలిటీస్ ఉన్నాయి. ఎవరితో చెప్పొద్దు సార్, జోక్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్కి నాకు ఒక 40 lakhs రూపీస్ లైబిలిటీస్ ఉన్నాయి. నేను ఇందాక మీ క్లాస్కి వస్తూ బ్యాంక్ మేనేజర్ని కలిసి వచ్చాను. సార్ ఒక 20 lakhs రూపీస్ లోన్ కావాలి అన్నాను. సార్ క్లాస్ అయిపోయినాక రండి సార్ ఇస్తాను అన్నారు. ఇప్పుడు ఆ లోన్ ఇచ్చారు అనుకుందాం. టోటల్గా నాకున్న లైబిలిటీస్ ఎంత అవుతాయి సార్? 60 lakhs అవుతాయి. అంటే ఇప్పుడు నా దగ్గర నా లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. క్యాష్ బ్యాలెన్స్, క్యాష్ లోన్ ఇచ్చారు అంటే 20 lakhs తీసుకుని ఇంటికి వెళ్తాను కదమ్మా. ఈ 20 lakhs తీసుకెళ్ళి బీరువాలో పెడతాను. ఆటోమేటిక్గా క్యాష్ బ్యాలెన్స్ ఒక 20 lakhs ఏమవుతుంది సార్? ఇంక్రీజ్ అవుతుంది. అంటే లైబిలిటీ ఇంక్రీజ్ అయితే క్యాష్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నాకు ప్రజెంట్ 40 lakhs రూపీస్ డెట్ ఉంది. నేను మీ క్యాష్ అయిపోయినాక క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 20 lakhs రూపీస్ రీపే చేద్దాం అనుకున్నాను. రీపే చేస్తే నాకు డెట్ ఎంత ఉంటుంది సార్? 20 lakhs ఉంటుంది. అంటే లైబిలిటీ ఏమవుతుంది సార్? డిక్రీజ్ అవుతుంది. రీపే చేయాలి అంటే నేను మా ఇంట్లో నుంచి 20 lakhs తీసుకురావాలి కదమ్మా. ఇందాక చూసారు మీరు అందరూ, ఒక బ్యాగ్ తీసుకొచ్చాను. అందులో 20 lakhs క్యాష్ ఉన్నాయి. ఇప్పుడు తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు మా క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది సార్? డిక్రీజ్ అవుతుంది. లైబిలిటీస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది సార్. లైబిలిటీస్కి ఏ రిలేషన్షిప్ ఉంది సార్ అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. సార్ లైబిలిటీ ఇంక్రీజ్ అయింది, క్యాష్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సార్ లైబిలిటీ డిక్రీజ్ అవుతుంది, క్యాష్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎసెట్స్కి రివర్స్ రిలేషన్షిప్ ఉంటుంది సార్. దీన్ని ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటాం. ఎసెట్స్ ఇంక్రీజ్ అయినాయి సార్, ఎసెట్స్ ఇంక్రీజ్ అయితే క్యాష్ డిక్రీజ్ అవుతుంది. సార్ ఎసెట్స్ డిక్రీజ్ అయినాయి సార్, క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది. వీటిని షార్ట్ కట్స్ అంటాం సార్. అంతేగాని యాక్చువల్గా ఇవి
నాట్ రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్, నాట్ రియల్ క్యాష్ అవుట్ఫ్లోస్. దీస్ ఆర్ ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ అనే వర్డ్ ఉంటుంది సార్ అక్కడ. దీస్ ఆర్ ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. ఇది గుర్తుంటుందా సార్ మీకు? ఎస్ సార్. ఎగ్జామ్లో ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు ఫాస్ట్గా అడ్జస్ట్మెంట్స్ చేసేయచ్చు మీరు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడికి మనం అడ్జస్ట్మెంట్స్ చేసాం సార్. రిజల్ట్ ఏమవుతుంది సార్ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్. ఇందులో నుంచి మీరు ఏమి లెస్ చేయాల్సి సార్ అంటే లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఏదన్నా ఉంటే లెస్ చేయండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ లెస్ చేసిన తర్వాత రిజల్ట్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ యాక్టివిటీ సార్? ఆపరేటింగ్ యాక్టివిటీ. నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. ఈ స్టేట్మెంట్ అర్థమవుతుందా సార్ ఎవరీ స్టూడెంట్కి? వెరీ గుడ్. ఎవరీ స్టూడెంట్ ఫాస్ట్గా ఒక 2 minutes ఫోకస్ చేయండి సార్. ఫస్ట్ మన స్టార్టింగ్ పాయింట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ SOPL. ORR డిఫరెన్స్ బిట్వీన్ ది క్లోజింగ్ P&L అండ్ ఓపెనింగ్ P&L బ్యాలెన్స్. ఇది బ్యాలెన్స్ షీట్లో ఇస్తాడు. ఇది మన స్టార్టింగ్ పాయింట్. దీనికి అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్స్ కానీ, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ కానీ, ఇంటరిమ్ డివిడెండ్ కానీ, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కానీ ఆల్రెడీ P&L అకౌంట్లో డెబిట్ సైడ్ కానీ రాసుంటే అప్పుడు మీరు యాడ్ బ్యాక్ చేయండి. రిజల్ట్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంటుంది. సమ్ స్టూడెంట్స్ డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో స్టార్ట్ అవుతున్నారు. అలాంటప్పుడు ఆ పైన ఉన్నటువంటి 4 points యాడ్ చేయాలా సార్? నాట్ రిక్వైర్డ్. మీ స్టార్టింగ్ పాయింట్ని బట్టి యాడ్ చేయాలా లేదని డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫస్ట్ పాయింట్ దీంతో స్టార్ట్ అయితేనేమో యాడ్ చేయండి. ఇది కాకుండా నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో స్టార్ట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ కానీ, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, నాన్ ఆపరేటింగ్ లాసెస్ కానీ ఉంటే P&L అకౌంట్లో ఆల్రెడీ డెబిట్ సైడ్ రాశారు. డెబిట్ సైడ్ రాశారంటే నా ఎగ్జామిషన్ దట్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్ అని. ఇది క్యాష్ ఎక్స్పెన్సెస్సా నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్సా? నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయండి. ఇది ఆపరేటింగ్ లాసా నాన్ ఆపరేటింగ్ లాసా? ఇది నాన్ ఆపరేటింగ్ లాస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి యాడ్ బ్యాక్ చేయండి. అదే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి శాలరీస్ ఇచ్చాడు, 10 lakhs అని ఇచ్చాడు. శాలరీస్ అంటే మీనింగు ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్, పెయిడ్ ఇన్ క్యాషే కదమ్మా, కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కానీ, నాన్ ఆపరేటింగ్ గెయిన్స్ కానీ ఉంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ లెస్ చేయండి. ఎందుకు సార్ అంటే వీటిని మీరు P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాశారు. P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తారంటే నా అజంప్షన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ అని. ఆపరేటింగ్ అయితే నేనేమీ లెస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది నాన్ ఆపరేటింగ్ కదమ్మా, నాన్ ఆపరేటింగ్ మాత్రమే లెస్ చేయండి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఏదన్నా ఉంటే దాన్ని లెస్ చేస్తే సరిపోతుంది. ఈ నాలెడ్జ్ యూస్ చేసుకొని ఇండైరెక్ట్ మెథడ్ మీద మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అసలు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఎంత ఫన్నీగా ఉంటున్నారు సార్ అంటే అసలు మనం ఎందుకు లెస్ చేస్తున్నాం ఎందుకు యాడ్ చేస్తున్నాం కూడా తెలియదు సార్ స్టూడెంట్స్కి. ఇక్కడ నేను రాసిన అజంప్షన్ అనేది మీ బుక్స్లో రాయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెబిట్ సైడ్ రాసాము అంటే మీనింగు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్ అని. క్రెడిట్ సైడ్ రాసాము అంటే ఆపరేటింగ్ ఇన్కము రిసీవ్డ్ ఇన్ క్యాష్ అని. ఈ అజంప్షన్ మీట్ అయితే మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, లెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అజంప్షన్ మీట్ అవ్వకపోతేనే అడ్జస్ట్మెంట్స్ చేయండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్, బెటర్ క్లారిటీ ఉంటుంది మనకి. ప్రాబ్లం నెంబర్ 3. ది బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ సమ్మర్ కాబట్టి సన్ లిమిటెడ్ యాజ్ ఎట్ 31st March 2021 అండ్
31st March 2020 were as follows. Particulars, notes number 2021-2020. ఎగ్జామ్లో ఫస్ట్ మీకు ఇలా 2 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చినప్పుడు ఏది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు ఏది క్లోజింగ్ బ్యాలెన్స్ షీటో చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి దీన్ని మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అనొచ్చు. 2020ది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అవుతుంది సార్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్. ఫస్ట్ మీకు షేర్ హోల్డర్ ఫండ్స్ అని ఉంటుంది సార్. అండర్ దట్ రోమన్ నెంబర్ 1లో మీకు ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అని ఉంటుంది. అండర్ దట్ షేర్ క్యాపిటల్ వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఎవరి స్టూడెంట్ నోట్ నెంబర్ 1కి రండమ్మా. నోట్ నెంబర్ 1లో షేర్ క్యాపిటల్ ఇచ్చారు. షేర్ క్యాపిటల్ ఓపెనింగ్ ఏమో 60,000 రూపీస్ ఉంది. క్లోజింగ్ వచ్చినప్పటికి షేర్ క్యాపిటల్ ఎంత అయింది సార్? ఓపెనింగ్ 50,000 ఉంది సార్, క్లోజింగ్ 60,000 ఉంది. అంటే షేర్ క్యాపిటల్ ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజను ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఎవరి స్టూడెంట్ క్వశ్చన్ చూడొద్దు సార్, మీరు క్వశ్చన్ అక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇష్యూ ఆఫ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో 10,000 రాసాడో లేదో చెక్ చేయండి అమ్మా. ఫస్ట్ మీరు రాసాడా? టిక్ మార్క్ ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూషన్. నెక్స్ట్ మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డీటెయిల్స్ మనకి నోట్ నెంబర్ 2లో ఇచ్చాడు సార్. నోట్ నెంబర్ 2లో ఇచ్చాడు సార్. మనకి ఇక్కడ నోట్ నెంబర్ 2లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 4,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్? 5,000 రూపీస్ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ ది క్లోజింగ్ P&L బ్యాలెన్స్ అండ్ ఓపెనింగ్ P&L బ్యాలెన్స్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంతమ్మా? 1,000 రూపీస్. ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. కానీ ఈ ప్రాబ్లంలో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మనకి పర్టికులర్స్ ఇచ్చి అండర్ దట్ పర్టికులర్స్లో మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇచ్చాడు. చెక్ చేయండి అమ్మా. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అమౌంట్ 4,500. 1 minute సార్, అది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కాదు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాయమ్మా. ప్రాఫిట్ 1 minute సార్, 1 minute. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4,500 రైటే సార్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4,500. అందులోంచి ఏం లెస్ చేసాం సార్? మనం ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ లెస్ చేసాం. దీనిని ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అంటారు. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ 1,500. ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ అంటే మీనింగు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒక 3,000 రూపీస్ ఉంది. డిక్లేర్డ్ డివిడెండ్ కరెంట్ ఇయర్లో ఒక 2,000 డివిడెండ్ డిక్లేర్ చేసాం. రీటైన్డ్ ప్రాఫిట్ అంటే మీనింగు సర్ప్లస్. రీటైన్డ్ ప్రాఫిట్ అంటే మీనింగు సర్ప్లస్ ఫర్ ది కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్కి మనకి సర్ప్లస్ ఎంత ఉందమ్మా అంటే 1,000 రూపీస్ ఉంది. ఇందాక మనం P&L అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 5,000, P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? 4,000 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 1,000 ఉంది. ఆ 1,000 మీనింగే రీటైన్డ్ ప్రాఫిట్ అని. ఇందాక మనకి 5,000 మైనస్ 4,000 1,000 వచ్చింది కదమ్మా. ఆ 1,000 ఈ 1,000 సార్. దీన్ని మనం రీటైన్డ్ ప్రాఫిట్ అంటాం. ఇప్పుడు మనకు ఆప్షన్ డైరెక్ట్గా 1,000తో అయినా స్టార్ట్ అవ్వచ్చు. లేదు సార్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో స్టార్ట్ అవ్వండి. మీ ఒపీనియన్ దేంతో స్టార్ట్ అవుదామండి సార్? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తోనే స్టార్ట్ అవ్వండి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4,500. ఎవరీ స్టూడెంట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ రండమ్మా. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత రాశాడు సార్? 4,500. ఎవరైనా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తోనే స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ కంటిన్యూషన్. కరెంట్ లైబిలిటీస్లో మనకి ట్రేడ్ పేయబుల్స్ అనే లైబిలిటీ ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2,500 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ 4,000 రూపీస్ ఉంది. అంటే లైబిలిటీస్ ఏమవుతున్నాయి సార్? ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా క్యాష్ బ్యాలెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటాం సార్ ట్రేడ్ పేయబుల్స్ని. ట్రేడ్ పేయబుల్స్ అంటే నథింగ్ బట్ ఏ క్రెడిటార్స్ బిల్స్ పేయబుల్. చెక్ చేయండి మా ఆపరేటింగ్ యాక్టివిటీస్లో వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్లో ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ పేయబుల్స్ 1,500 ఇచ్చాడా సార్? ఎస్ సార్. యాడేగా చేసింది అక్కడ. లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ క్యాష్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ కరెంట్ లైబిలిటీస్.
అదర్ కరెంట్ లయబిలిటీస్ సంబంధించిన వర్కింగ్ నోట్ నెంబరు 3 సార్. ఇక్కడ కాదు సార్ మీకు నోట్ నెంబర్ 3 అనేది అదర్ కరెంట్ లయబిలిటీస్కి. అదర్ కరెంట్ లయబిలిటీస్ ఎవ్రీ స్టూడెంట్ నోట్ నెంబర్ 3కి రండమ్మా. నోట్ నెంబర్ 3 అదర్ కరెంట్ లయబిలిటీస్లో ఓపెనింగ్ లయబిలిటీ 1000 ఉంది. క్లోజింగ్ లయబిలిటీ ఎంత ఉంది సార్? 0. అంటే మీనింగ్ లయబిలిటీ మొత్తం క్లియర్ చేసామనే కదమ్మా. వెరీ గుడ్. డివిడెండ్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. 1 మినిట్ టైం ఇవ్వండి. లాస్ట్ ఇయర్కి సంబంధించిన డివిడెండ్ కరెంట్ ఇయర్లో ఎంత పే చేస్తాం సార్ అంటే 1000 పే చేసాం. కరెంట్ ఇయర్లో కూడా డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అని 2000 రూపీస్ రాశాడు, చెక్ చేయండి. ఇందాక మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4500 లెస్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ 1500, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 3000 లెస్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అని ఎంత రాశాడు సార్ అక్కడ? 2000. దాని మీనింగ్ కరెంట్ ఇయర్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అని. మీ ఒపీనియన్ అది పెయిడ్ అనుకుంటున్నారా, నాట్ పెయిడ్ అనుకుంటున్నారా? నా ఒపీనియన్ నాట్ పెయిడ్ అనుకుంటున్నాను. రైటా రాంగా సార్? రైటేనా? 100% రాంగ్. నాట్ పెయిడ్ అయితే లైబిలిటీ అవుతుంది కదమ్మా. లైబిలిటీ బ్యాలెన్స్ షీట్లో రావాలి కదా సార్. అది కానీ నాట్ పెయిడ్ అయితే ఇక్కడ మీకు ఎంత ఇచ్చేవాడు సార్ అంటే 2000 రూపీస్ లైబిలిటీస్గా ఇచ్చేవాడు. అది పే చేశాడు కాబట్టే క్లోజింగ్ లైబిలిటీ ఎంత ఇచ్చాడు సార్ అంటే 0 ఇచ్చాడు. రైటేనా? డివిడెండ్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఎవ్రీ స్టూడెంట్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో ఎంత ఇచ్చాడో చెక్ చేయండమ్మా. ఎంత ఇచ్చాడు సార్? 3000 రూపీస్. ఇన్ బ్రాకెట్స్ రాయండమ్మా. 1000 ప్లస్ 2000. 1000 ప్లస్ 2000. ప్రీవియస్ బ్యాచ్లో ఒక స్టూడెంట్ సార్ నేను 1000 ప్లస్ 2000 రాయను, 4000 మైనస్ 1000 అని రాస్తాను, రైటే కదా సార్ అంటున్నాడు. సార్ మీరు 10,000 మైనస్ 7,000 రాసినా 3000 అవుతుంది. కానీ ఆ 3000కి ఎక్స్ప్లెనేషను లాస్ట్ ఇయర్ 1000 డివిడెండ్, కరెంట్ ఇయర్కి సంబంధించిన 2000 డివిడెండ్, టోటల్గా 3000 పే చేశారని మీనింగ్. నెక్స్ట్ కంటిన్యూషన్. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్కి ఆల్వేస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ఎవ్రీ స్టూడెంట్ మీకు ప్రావిజన్ ఫర్ ట్యాక్స్కి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు, చెక్ చేయండి అమ్మా. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్కి అకౌంట్ ఏమైనా ఓపెన్ చేశాడా సార్ సొల్యూషన్లో? ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ నోట్ నెంబర్ 1 సార్. నోట్ నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ అంటే 1000 రూపీస్ ఉంది. కరెంట్ ఇయర్లో ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఎంతో చెక్ చేయండి సార్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే P&L అకౌంట్లో ఉంటుంది. ఆల్రెడీ మనకి ప్రాఫిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదిగోండి సార్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఇక్కడ? 1500. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000, కరెంట్ ఇయర్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ 1500, టోటల్ లయబిలిటీ ఎంత సార్ అంటే 2500. అందులో స్టిల్ ఇంకా క్లోజింగ్కి ఎంత లయబిలిటీ ఉంది సార్? 1500 ఉంది. అంటే ఎంత పే చేసి ఉంటాం సార్ మనం? ఇది పెయిడా సార్ 1500? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1500. ఇది ప్రావిజన్ సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ సార్ మీకు ఇచ్చిన దానిలో క్లోజింగ్ ప్రావిజన్ ఎంత ఉందో చెక్ చేయండి అమ్మా. క్లోజింగ్ ప్రావిజన్ 1500ఏనా? ఓపెనింగ్ ప్రావిజన్ ఎంత సార్? ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000. కరెంట్ ఇయర్లో P&L అకౌంట్ ఎంత రాశాడు సార్? 1500 రాశాడు. లేదు సార్ అంటే 1 మినిట్ టైమే ఉండమో. దానికన్నా మీరు బెస్ట్ థింగ్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్. ప్రావిజన్స్ ఆల్వేస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి సార్? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు సార్? 1000 ఇచ్చాడు. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్లోజింగ్ ఎంత ఇచ్చాడమ్మో? 1500 ఇచ్చాడు. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్? P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్లో బై P&L అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ ఎంతమో? ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్లో ఉంటాయి 1500. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ట్యాక్స్ పెయిడ్? ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతో చెక్ చేయండి. 1000. అంటే మీనింగ్ లాస్ట్ ఇయర్లో క్రియేట్ చేసుకున్న ప్రావిజన్ని ఎప్పుడు పే చేసాం సార్ అంటే కరెంట్ ఇయర్లో పే చేసాం. లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసుకున్న ప్రావిజన్ని మనం కరెంట్ ఇయర్లో క్లియర్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఏ యాక్టివిటీ సార్?
ఆపరేటింగ్ యాక్టివిటీ. ఎవరి స్టూడెంట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో రాసాడో లేదో చెక్ చేయడమా. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో రాసాడా. ఇన్కమ్ ట్యాక్సెస్ పెయిడ్, వర్కింగ్ నోట్ నెంబర్ 1, అమౌంట్ 1000. నెక్స్ట్ కంటిన్యూషన్. ఎసెట్స్లో ఫస్ట్ ఐటమ్ మనకి నాన్ కరెంట్ అసెట్స్. అండర్ దట్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, నోట్ నెంబర్ 4. ఎవరి స్టూడెంట్ నోట్ నెంబర్ 4కి రండమ్మా. నోట్ నెంబర్ 4లో మనకి 3 అసెట్స్ ఉన్నాయి. ఒకటి బిల్డింగ్స్ ఓపెనింగ్ వాల్యూ ఎంత సార్, 10,000. క్లోజింగ్ వాల్యూ ఎంత సార్, 10,000. ప్రాబ్లంలో ఎక్కడ మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వలేదు. అంటే మీనింగ్ నో ఎడిషన్స్, నో డిడక్షన్స్, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎవరి స్టూడెంట్ ఫిక్చర్స్కి రండమా. ఫిక్చర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 11,000 ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 17,000 ఉంది. అంటే ఫిక్చర్స్ వాల్యూ ఇంక్రీజ్ అయింది కదమ్మా. అంటే మీనింగ్ మనం కరెంట్ ఇయర్లో పర్చేజ్ ఆఫ్ ఫిక్చర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. రైటేనా సార్? వెరీ గుడ్. ఎవరి స్టూడెంట్ ఫిక్చర్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది, చెక్ చేయండి అమ్మా. పిక్చర్స్ అనేది ఒక పాయింట్ ఉంది, వెహికల్స్ అనేది ఒక పాయింట్ ఉంది. పిక్చర్స్కి సంబంధించి డిప్రిసియేషన్ ఫర్ ది ఇయర్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 1,000 రూపీస్ ఇచ్చాడు. ఓపెనింగ్ వాల్యూ ఎంత ఉందమ్మా మనకి, ఓపెనింగ్ వాల్యూ 11,000 ఇచ్చాడు. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తాం. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 11,000. నెక్స్ట్ డిప్రిసియేషన్కి ఎంట్రీ బై డిప్రిసియేషన్ అని రాస్తాం, అంటే క్రెడిట్ సైడ్ రాస్తాం. క్రెడిట్ సైడ్ ఒక 1,000 రాస్తాం. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 17,000, అంటే క్రెడిట్ సైడ్ అమౌంట్ 18,000 రూపీస్ అవుతుంది. డెబిట్ సైడ్ ఏమో ఓల్ని 11,000 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది సార్, 7,000. పర్చేజ్ ఆఫ్ ఫిక్చర్స్. ఏ యాక్టివిటీ ఏమో, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఎవరి స్టూడెంట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చెక్ చేయండి అమ్మా. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చెక్ చేయండి సార్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో పర్చేజ్ ఆఫ్ ఫిక్చర్స్ ఎంత రాసాడమ్మా, 7,000 రూపీస్. వెరీ గుడ్, 7,000 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వెహికల్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్, 8,000 ఉంది. క్లోజింగ్ వాల్యూ 12,500 ఉంది. అంటే ఇక్కడ వెహికల్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది కదమ్మా. అంటే మీనింగ్ పర్చేజ్ ఆఫ్ వెహికల్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ చూద్దాం సార్. అడ్జస్ట్మెంట్స్లో డిప్రిసియేషన్ ఫర్ ది ఇయర్, వెహికల్స్ మీద ఎంత డిప్రిసియేషన్ రాయాలి సార్, 2,500 రూపీస్. ప్రొసీడ్స్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్స్ని సేల్ చేస్తే 1,700 రూపీస్ వచ్చినాయి. బుక్ వాల్యూ ఎంత సార్ ఆ వెహికల్స్ మీద బుక్ వాల్యూ 1,000 రూపీస్. ప్రాఫిట్ ఆన్ డిస్పోజల్ ఎంత సార్, 700 రూపీస్. ఎవరి స్టూడెంట్ మన బుక్స్లో ఇప్పుడు మనం వెహికల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేద్దాం. మీరేమీ రాయాల్సిన అవసరం లేదు సార్, ఇక్కడ ఉంటుంది, మీకు చెక్ చేసుకోండి. ఫస్ట్ వెహికల్స్ అకౌంట్. వెహికల్స్ అంటే మీనింగ్ ఎసెటా లయబిలిటీనా సార్, ఎసెట్స్ నార్మల్గా ఏ బ్యాలెన్స్ ఉంటాయి సార్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓపెనింగ్ వాల్యూ ఎంత సార్, రెస్పాండ్ అవ్వాలి సార్. ఓపెనింగ్ వాల్యూ 3,000, 8,000. వెరీ గుడ్. క్లోజింగ్ వాల్యూ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా, 12,500. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు వెహికల్స్ అకౌంట్లో బై డిప్రిసియేషన్ అమౌంట్ 2,500. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ వెహికల్స్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు వెహికల్స్ అకౌంట్. బ్యాంక్ ఎంత సార్, 1,700. బుక్ వాల్యూ ఎంతమ్మా, 1,000. ప్రాఫిట్ ఆన్ సేల్ ఎంత సార్, 700 రూపీస్. ఈ 700ని ప్రాఫిట్ ఆన్ సేల్ అంటాం. వెహికల్స్ అకౌంట్ క్లోజ్ చేయండి అమ్మా. సమ్ స్టూడెంట్స్ వెహికల్సే లేవు సార్, ఎలా క్లోజ్ చేయమంటారు సార్ అని చూస్తున్నారు. వెహికల్స్ ఉన్నా లేకపోయినా క్యాలిక్యులేటర్ ఉంటే సరిపోతుంది సార్. అకౌంట్ క్లోజ్ చేయండి. ఎంతమ్మా, 8,000. ఈ 8,000 మీనింగ్ పర్చేజ్ ఆఫ్ వెహికల్స్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ పర్చేజ్ ఆఫ్ వెహికల్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 8,000 రూపీస్. వెరీ గుడ్. క్యాష్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఉందో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ వెహికల్స్ ఏ యాక్టివిటీ సార్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. వెహికల్స్ అంటే మీనింగ్ లాంగ్ టర్మ్ అసెట్స్. నేను ఒక వెహికల్ కొన్నాను సార్, 4 years నుంచి అదే వాడుతున్నాను. లాంగ్ టర్మ్ అసెట్స్. చెక్ చేయండి మా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో సొల్యూషన్లో పర్చేజ్ ఆఫ్ వెహికల్స్ 8,000 రూపీస్ అవుట్ ఫ్లోగా రాసాడా, టిక్ మార్క్ ఒకటి ఇవ్వండి. నెక్స్ట్
ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ వెహికల్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. చెక్ చేయండి అమ్మా. ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ వెహికల్స్ 1700 రాశాడా? ఎస్ సార్. నెక్స్ట్ ఐటమ్ డిప్రీసియేషన్ అంటే మీనింగు నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ యాడ్ చేయాలి కదమ్మా మనం. ఎస్ సార్. పిక్చర్స్ మీద ఒక 1000, వెహికల్స్ మీద 2500, టోటల్ అమౌంట్ 3500. యాడ్ డిప్రీసియేషన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో. నెక్స్ట్ సార్ ఇక్కడ ప్రాఫిట్ ఒక 700 రూపీస్ వచ్చింది. ఇది ఆపరేటింగ్ ప్రాఫిటా నాన్ ఆపరేటింగ్ ప్రాఫిటా? నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే లెస్ చేయాలి కదమ్మా. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో చెక్ చేయండి అమ్మా, లెస్ చేశాడో లేదో. లెస్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్స్ 700 నెగిటివ్గా రాశాడా? ఎస్ సార్. నెక్స్ట్ కంటిన్యూషన్. వెహికల్స్ కంప్లీటెడ్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెనింగ్ ఎంత సార్ అంటే 8500. ఓపెనింగ్ మీకు లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో ఉంటుంది. 5th పాయింట్ సార్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఉందా సార్ 8500? నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది ఎండ్. ఇది మీకు పాయింట్ నెంబర్ 6 అవుతుంది. అంటే స్టేట్మెంట్లో లాస్ట్ లైన్ సార్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది ఎండ్ ఎంత రాశాడమ్మో? 4000 రూపీస్ రాశాడు. ఇక్కడికి మనం కంప్లీట్గా ఏం చేసాం సార్ అంటే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అన్ని రికార్డ్ చేసాం. నెక్స్ట్ ఇమీడియట్గా ఎస్ఓపిఎల్కి వచ్చాం. ఎస్ఓపిఎల్లో ఆల్రెడీ ఐటమ్స్ అన్ని కంప్లీటెడ్ సార్. వెరీ గుడ్. నాకు తెలిసి ఎవ్రీ పాయింట్కి టిక్ మార్క్ ఉంటుంది, చెక్ చేసుకోండి సార్. సొల్యూషన్ నేను రీడింగ్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4500. అడ్జస్ట్మెంట్స్ ఫర్ డిప్రీసియేషన్ ఎందుకు యాడ్ చేశారు? నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ కాబట్టి యాడ్ చేసాం. ఎందుకు లెస్ చేశారు? నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కాబట్టి లెస్ చేసాం. ఆపరేటింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ షీట్లో సమ్ ఐటమ్స్ ఉన్నాయా సార్? వెరీ గుడ్. కరెంట్ అసెట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. కరెంట్ అసెట్స్కి రండమ్మా. కరెంట్ అసెట్స్లో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఓపెనింగ్ వాల్యూ 1000, క్లోజింగ్ వాల్యూ 2000. ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే మీనింగు పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ యాక్టివిటీ సార్? పర్చేజ్ సార్ ఆల్రెడీ చెప్పాను మీకు. లాంగ్ టర్మ్ అసెట్స్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి. ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్. నేమ్లోనే ఉంది సార్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో నేము ఇన్వెస్ట్మెంట్స్ అనే కదమ్మా. వెరీ గుడ్. పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ యాక్టివిటీ సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. చెక్ చేయండి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో 1000 రూపీస్ రాసాడో లేదో. అవుట్ ఫ్లో 1000 రూపీస్. టిక్ మార్క్ ఇవ్వండి రాస్తే. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఓపెనింగ్ వాల్యూ 14000 ఉన్నాయి, క్లోజింగ్ వాల్యూ 17000 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇండైరెక్ట్ రిలేషన్షిప్ కాబట్టి క్యాష్ డిక్రీజ్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ రండమ్మా. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్లో ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్ 3000 రాసాడా? వెరీ గుడ్. యాడ్ చేశాడా లెస్ చేశాడా సార్? లెస్. ఎసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఆపోజిట్ రిలేషన్షిప్, క్యాష్ డిక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్. ఇది నోట్ నెంబర్ 5 ఇన్వెంటరీస్ కాదు, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్కి. నోట్ నెంబర్ 5 ఇన్వెంటరీస్కి కాదు సార్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్కి. ట్రేడ్ రిసీవబుల్స్ 6000, 8000. ఎసెట్ ఏమవుతుంది సార్ అగైన్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎసెట్ ఇంక్రీజ్ అయితే క్యాష్ డిక్రీజ్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్కి రండమ్మా. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్లో లెస్ ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్ 2000 నెగిటివ్గా రాశాడా? ఎస్ సార్. టిక్ మార్క్ ఒకటి ఇవ్వండి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఆల్రెడీ రాసాం. చెక్ చేసుకున్నామా. 2000 నెగిటివ్, 3000 నెగిటివ్, 1500 పాజిటివ్. క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ 3800. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ 1000, టోటల్గా 2800. సేల్ ఆఫ్ వెహికల్స్ 1700. పర్చేజ్ ఆఫ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ 1000. పర్చేజ్ ఆఫ్ వెహికల్స్, పర్చేజ్ ఆఫ్ ఫిక్చర్స్. ఆల్రెడీ మీకు వర్కింగ్స్ అనేది మీ సొల్యూషన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ ఇష్యూ ఆఫ్ షేర్స్ 10,000. డివిడెండ్ పెయిడ్. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ 1000 రాస్తున్నారు సార్ ఎగ్జామ్లో. బ్లండర్ మిస్టేక్ అవుతుంది, అప్పుడు మీకు క్యాష్ బుక్ టాలీ అవ్వదు. మీరు లాస్ట్ ఇయర్ది 1000 పే చేశారు, కరెంట్ ఇయర్ డివిడెండ్ కూడా ఎంత పే చేశారు సార్ అంటే 2000 పే చేశారు. పే చేశారు కాబట్టే క్లోజింగ్ లైబిలిటీ 0 ఉంది. పే చేయకపోతే ఈ 2000 అవుట్ స్టాండింగ్ ఉండేది సార్ మనకి. వెరీ గుడ్. ఇది ఒక 7000. A ప్లస్ B ప్లస్ C దాన్ని మనం నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటాం. ఇన్ బ్రాకెట్స్ మీరు కూడా A ప్లస్ B ప్లస్ C అని రాయండి. అమౌంట్ 4500 నెగిటివ్, 4500 నెగిటివ్, 8500 పాజిటివ్. నెట్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే క్యాలిక్యులేటర్ ఎంటర్ చేయడమో 8500 మైనస్ 4500, 4000 రూపీస్. అదే కదా సార్ మనకి ఇక్కడ
క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది ఎండ్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎట్ ది ఎండ్ 4,000 రూపీస్. ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్? ప్రాబ్లం నెంబర్ 3 కంప్లీట్ చేసాం. ఇక్కడికి ఏ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది సార్ అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 2 minutesలో రివైజ్ చేద్దాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సార్? మనకి 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ యాక్టివిటీ నేము ఆపరేటింగ్ యాక్టివిటీ, సెకండ్ యాక్టివిటీ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, థర్డ్ వన్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ దీస్ ఆర్ ది యాక్టివిటీస్ ప్రిన్సిపల్ రెవెన్యూ ప్రొడ్యూసింగ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. మన మెయిన్ బిజినెస్సే అది సార్. అందులో ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ ఉంటాయి. ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో కూడా ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ ఉంటాయి. ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటాం. నెక్స్ట్ ఓనర్ ఫండ్స్, బారోడ్ ఫండ్స్. ఈ యాక్టివిటీని మనం ఫినాన్సింగ్ యాక్టివిటీ అంటాం. ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు నెట్ క్యాష్ ఫ్లోస్. మనకి ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి సార్? 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి ఇండైరెక్ట్ మెథడ్. సార్ డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు ఫాలో అవ్వాలి సార్? డైరెక్ట్గా క్యాష్ ఇన్ఫ్లోస్, డైరెక్ట్గా క్యాష్ అవుట్ ఫ్లోస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. అలా కాకుండా ఎస్ఓపిఎల్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. ఇండైరెక్ట్ మెథడ్ చాలామంది స్టూడెంట్స్ కష్టం అనుకుంటారు సార్. అది కష్టం కాదు, చాలా సింపుల్. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్తో స్టార్ట్ అవ్వండి. ఆ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నా, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఉన్నా, నాన్ ఆపరేటింగ్ లాసెస్ ఉన్నా యాడ్ బ్యాక్ చేయండి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ గెయిన్స్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి. నెట్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ వస్తుంది. లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే యాడ్, లైబిలిటీస్ డిక్రీజ్ అయితే లెస్, అసెట్స్ ఇంక్రీజ్ అయితే లెస్, అసెట్స్ డిక్రీజ్ అయితే యాడ్. అక్కడతో క్లోజ్ సార్. ఇంకా నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఏమన్నా ఉంటే లెస్ చేయండి. రిజల్ట్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇక్కడికి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం సార్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్న తర్వాత మనం ఏ చాప్టర్ మీద ఫోకస్ చేద్దాం సార్ అంటే కంపెనీ ఫైనల్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ మీద ఫోకస్ చేద్దాం. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం సార్. కంపెనీ ఫైనల్ అకౌంట్స్. కంపెనీ ఫైనల్ అకౌంట్స్. ఈ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో మేజర్ టాపిక్స్ మనకి ప్రిపరేషన్ ఆఫ్ ఎస్ఓపిఎల్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మనకి కంపెనీస్ యాక్ట్లో షెడ్యూల్ 3 అని ఒక షెడ్యూల్ ఉంది సార్. ఈ షెడ్యూల్ నెంబర్ 3లో పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 మీనింగు ఫార్మెట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. బిఎస్ అంటే మీనింగు బ్యాలెన్స్ షీట్ అండి సార్. పార్ట్ 2 మీనింగు ఎస్ఓపిఎల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఎట్ ప్రజెంట్ మనం ఫస్ట్ పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం సార్. యాక్చువల్గా మీకు ఇచ్చినటువంటి షార్ట్ మెటీరియల్లో ప్రాపర్ అలైన్మెంట్ జరగలేదు సార్. కాబట్టి ఎస్ఓపిఎల్ మొత్తం నేను ఇక్కడ రికార్డ్ చేస్తాను, మీరు కూడా మీ బుక్స్లో రికార్డ్ చేసుకోండి. ఎస్ఓపిఎల్ ఎస్ఓపిఎల్ ఫస్ట్ మనం రాయాల్సింది ఇది పార్ట్ 1 పార్ట్ 2 రాయాలి సార్. ఇది పార్ట్ 2. నేమ్ ఆఫ్ ది కంపెనీ, నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఎవరి నేమ్ వాళ్ళు రాసుకోండి సార్. చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవడం జరుగుతుంది. రాజు లిమిటెడ్, మన పేరు మీద ఒక కంపెనీ ఉంది సార్, రాజు లిమిటెడ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్,
31st March 2023 for the year ended 31st March 2023. Particulars. Particulars తర్వాత నెక్స్ట్ కాలం నోట్స్ నెంబర్ నెక్స్ట్ కాలం కరెంట్ ఇయర్ అమౌంట్స్ నెక్స్ట్ కాలం ప్రీవియస్ ఇయర్ అమౌంట్స్ particulars నోట్స్ నెంబర్ కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అమౌంట్స్ పర్టికులర్స్లో రోమన్ నెంబర్ 1 ఇన్కమ్స్ అండర్ దట్ పాయింట్ నెంబర్ 1 రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇన్ బ్రాకెట్స్ AS 7 and 9. రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్స్ రెండు ఉన్నాయి సార్. AS 7 ఏమో రెవెన్యూ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్, AS 9 ఏమో రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 అదర్ ఇన్కమ్స్. నెక్స్ట్ లైన్లో టోటల్ ఇన్ బ్రాకెట్స్ A రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అదర్ ఇన్కమ్స్ టోటల్ ఇన్ బ్రాకెట్స్ A. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ఎక్స్పెన్సెస్. అండర్ ఎక్స్పెన్సెస్ పాయింట్ నెంబర్ 1 కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. మెటీరియల్స్ కన్జ్యూమ్డ్కి ఫార్ములా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్. వీటిని మనం కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటాం సార్. కన్జ్యూమ్డ్ ఓన్లీ ఏ కంపెనీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది సార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్. పాయింట్ నెంబర్ 3 ఏ కంపెనీస్కి అప్లికబుల్ అవుతుంది సార్ అంటే ట్రేడింగ్ కంపెనీస్ ఓన్లీ. ట్రేడింగ్ కంపెనీస్లో కన్జంప్షన్ అనేది ఉండదు సార్. వాళ్ళు గూడ్స్ని పర్చేస్ చేస్తారు, గూడ్స్ని సేల్ చేస్తారు. కాబట్టి పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ రాయండి. దాని తర్వాత చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ సార్ అంటే మీనింగ్ ఓపెనింగ్ స్టాకు మైనస్ క్లోజింగ్ స్టాకు. చేంజెస్ ఏమన్నా ఉంటే ఆ చేంజెస్ కూడా రికార్డ్ చేయండి. సార్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. అలాంటప్పుడు నాకు 3 పాయింట్స్ అప్లికబుల్ అవుతాయి. నేను ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే సార్ ఓన్లీ ఫస్ట్ పాయింట్, నేను ఓన్లీ ట్రేడింగ్ కంపెనీ అయితే సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ డిప్రీసియేషన్ అండ్ amortization expenses. డిప్రీసియేషన్ అనేది మనం టాంజబుల్ అసెట్స్ మీద ప్రొవైడ్ చేస్తాం సార్. అమార్టైజేషన్ అనేది ఇంటాంజబుల్ అసెట్స్ మీద ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5
ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్ శాలరీసు అండ్ వేజెస్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్సు, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అంటాం సార్. నెక్స్ట్ ఫినాన్స్ కాస్ట్. ఫినాన్స్ కాస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్స్, ఇంట్రెస్ట్ పెయిడ్ టు డిబెంచర్ హోల్డర్స్, అంటే ఇంట్రెస్ట్ అండ్ అదర్ ఫినాన్స్ ఛార్జెస్. నెక్స్ట్ 7th పాయింట్, ఇవి కాకుండా ఏమన్నా ఐటమ్స్ ఉంటే వాటిని అదర్ ఎక్స్పెన్సెస్లో రాయండి. సింపుల్గా మనం అదర్స్ అంటాం సార్, వాటిని ఇక్కడ నేను మీకు అదర్ ఎక్స్పెన్సెస్ అని రాశాను. ఈ 7 పాయింట్స్ రాసిన తర్వాత టోటల్ ఇన్ బ్రాకెట్స్ బి, నెక్స్ట్ ఇక్కడికి రోమన్ నెంబర్ 2 కంప్లీట్ అవుతుంది సార్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఫార్ములా టోటల్ ఇన్కమ్స్ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్, అంటే మీనింగ్ ఇన్ బ్రాకెట్స్ ఏ మైనస్ బి, టోటల్ ఇన్కమ్స్ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఇన్కమ్స్ ఏమో టోటల్ ఏలో ఉంటుంది సార్, టోటల్ ఎక్స్పెన్సెస్ ఏమో టోటల్ బిలో ఉంటుంది. నెక్స్ట్ లెస్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ నథింగ్ బట్ ఏ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అంటే నథింగ్ బట్ ఏ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ఇందులో మనకి కరెంట్ ట్యాక్స్ ఉంటుంది, డిఫర్డ్ ట్యాక్స్ ఉంటుంది. డిఫర్డ్ ట్యాక్స్కి సంబంధించిన డిస్కషను AS 22లో ఉంటుంది సార్. AS 22 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో నుంచి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ లెస్ చేయండి. రిజల్ట్ ఏమవుతుంది సార్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్తో ఈ స్టేట్మెంట్ అనేది స్టాప్ చేద్దాం సార్ మనం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నార్మల్గా మీరు ఎక్స్పెన్సెస్ చూసినప్పుడు టోటల్గా మీకు కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ని పాయింట్ నెంబర్ ఏ అనండి. పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ పాయింట్ నెంబర్ బి. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ పాయింట్ నెంబర్ సి. నెక్స్ట్ డి ఫర్ డిప్రీసియేషన్ అండ్ amortization expenses. నెక్స్ట్ ఈ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఫినాన్స్ కాస్ట్. ఓ ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్. ఒక ఆర్డర్లో మీరు ఎలా అరేంజ్ చేశాను సార్ నేను. డి ఫర్ డిప్రిసియేషన్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్, ఈ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఎఫ్ ఫర్ ఫినాన్స్ కాస్ట్, ఓ ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్. ఈ ఫార్మాట్ చూడండి అమ్మా ఒకసారి. ఎట్ ప్రజెంట్ మనం ఎస్ఓపిఎల్ ఫార్మేట్ డ్రా చేసాం సార్. ఈ ఎస్ఓపిఎల్కి సంబంధించిన నోట్ పాయింట్స్ అనేది మీకు ఆల్రెడీ ఏదైతే మారథాన్ క్లాసెస్కి సంబంధించిన మెటీరియల్ ఇచ్చామో ఆ మెటీరియల్లో నోట్ పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ సేల్ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ సేల్ అనే దానికన్నా బ్యూటిఫుల్ వర్డ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ అనవచ్చు సార్. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్ ఏమన్నా ఉంటే రికార్డ్ చేయండి. ఇందులో నుంచి ఏం లెస్ చేశాడు సార్? ఎక్సైజ్ డ్యూటీ లెస్ చేశాడు. రీజను ఎగ్జాంపుల్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్రొడక్ట్ను మీరు సేల్ చేశారు, ప్రొడక్ట్ కాస్ట్ 100 రూపీస్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఎంఆర్పిలో ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటాయి సార్. ఒకవేళ అందులో కానీ ఎక్సైజ్ డ్యూటీ ఇన్క్లూడ్ అయి ఉంటే ఆ 10 రూపీస్ లెస్ చేయండి. మీకు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఎంత సార్ అంటే 90 రూపీస్ ఓన్లీ. ఎందుకు సార్ అంటే ఈ 10 రూపీస్ మీకు రెవెన్యూ కాదు, ఇది ఎవరికి సార్ రెవెన్యూ? గవర్నమెంట్కి రెవెన్యూ. కాబట్టి ఇన్ కేస్ ఏమన్నా ఇన్క్లూడ్ అయి ఉంటే ఎక్సైజ్ డ్యూటీ అప్పుడు మాత్రమే లెస్ చేయండి. నెక్స్ట్
సార్ నా బిజినెస్ వచ్చేసి బ్యాంకింగ్ బిజినెస్ అనుకుందాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫినాన్స్ కంపెనీస్ అయితే అక్కడ ఏమైనా ప్రొడక్ట్స్ సేల్ చేస్తారా సార్? బ్యాంక్లో ప్రొడక్ట్స్ ఏమీ సేల్ చేయరు సార్. వాళ్ళకి వచ్చే మేజర్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంట. అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇచ్చినందుకు ఏదైనా అదర్ సోర్స్ వస్తే వాటిని రికార్డ్ చేయండి. నెక్స్ట్, ఫినాన్స్ కాస్ట్కి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ బారోయింగ్ కాస్ట్. ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది బారోయింగ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏఎస్ 16లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్ మీకు, ఏఎస్ 16. నెక్స్ట్, అదర్ ఇన్కమ్స్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఒకటేమో సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, 2 సేల్ ఆఫ్ సర్వీసెస్, 3 అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. నెక్స్ట్ మీకు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తర్వాత ఎస్ఓపిలో సెకండ్ పాయింట్ అదర్ ఇన్కమ్స్ రాసాం కదమ్మా. అదర్ ఇన్కమ్స్లో 1 ఇంట్రెస్ట్ ఇన్కము, 2 డివిడెండ్ ఇన్కము, 3 ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అదర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. ఇక్కడ ఇది ఎవరికి సార్ అదర్ ఇన్కమ్ అవుతుంది అంటే ఇక్కడ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది అదర్ దెన్, ఇక్కడ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది అదర్ దెన్ ఫినాన్సింగ్ కంపెనీ అయి ఉండాలి. అదర్ దెన్ ఫినాన్సింగ్ కంపెనీ అయి ఉండాలి. అదర్ దెన్ ఫినాన్సింగ్ కంపెనీస్కి ఇంట్రెస్ట్ ఇన్కము, డివిడెండ్ ఇన్కము, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అదర్ ఇన్కమ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నాది ఫినాన్సింగ్ కంపెనీ అయితే ఇవి మనకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అవుతాయి సార్. అదే మన ఎగ్జాంపుల్కి మన బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ నెక్స్ట్ ట్రేడింగ్ కంపెనీ కానీ అయ్యి ఉంటే ఇది మనకి ఏమవుతుంది సార్ అంటే అదర్ ఇన్కమ్స్ అవుతాయి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడికి మనం ఎస్ఓపిఎల్ కంప్లీట్ చేసాం సార్. ఎస్ఓపిఎల్ తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఫార్మేట్ ఉంటుంది. ఎవరీ స్టూడెంట్ మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఫార్మేట్కి రండమో. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అనేది మనకి పార్ట్ 1లో మెన్షన్ చేయడం జరుగుతుంది సార్. పార్ట్ 1 బ్యాలెన్స్ షీటు యాసెట్ పర్టికులర్స్ అనేది ఒక కాలం తీసుకున్నాడు, నోట్స్ నెంబర్ అనేది ఒక కాలం తీసుకున్నాడు, ఫిగర్స్ యాసెట్ ది ఎండ్ ఆఫ్ ది కరెంట్ రిపోర్టింగ్ పీరియడ్, ఫిగర్స్ యాసెట్ ది ప్రీవియస్ రిపోర్టింగ్ పీరియడ్. అంటే మీనింగ్ ఇదేమో కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషను, ఇదేమో ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్. సార్ 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ మనం రిపోర్ట్ చేయాలి సార్. ఏ పర్పస్ కోసం సార్ రిపోర్ట్ చేయాల్సింది? కంపారిజన్ పర్పస్ కోసం. కరెంట్ ఇయర్లో షేర్ క్యాపిటల్ ఎంత, ప్రీవియస్ ఇయర్లో షేర్ క్యాపిటల్ ఎంత. ఎందుకు సార్ కంపారిజన్ చేయాలి? ప్రీవియస్ ఇయర్లో 50 lakhs ఉంది, కరెంట్ ఇయర్లో 60 lakhs అయింది. అంటే మీనింగ్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని మీనింగ్. ఇందాక మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేసినప్పుడు కూడా 2 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చారు, చెక్ చేయండి మనకి. అలా ఇస్తేనే కదా మనం కంపారిజన్ చేసి ఇష్యూ ఆఫ్ షేర్స్ అని ఫైండ్ అవుట్ చేయగలిగాం. నెక్స్ట్ వీటికి సంబంధించి ఫస్ట్ టోటల్గా మనకి 4 మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ హెడ్డింగు ఈక్విటీ అండ్ లయబిలిటీస్, ఇది రోమన్ నెంబర్ 1 అనుకుంటే అందులో ఫస్ట్ పాయింట్ షేర్ హోల్డర్ ఫండ్స్. షేర్ హోల్డర్ ఫండ్స్లో షేర్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ డీటెయిల్స్ మీరు సపరేట్గా నోట్ పాయింట్స్ ప్రిపేర్ చేయాలి. నోట్ పాయింట్స్ ప్రిపేర్ చేసి వాటి రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలి సార్ మీరు. నెక్స్ట్ రిజర్వ్ అండ్ సర్ప్లస్. రిజర్వ్ అండ్ సర్ప్లస్ అంటే మీనింగ్ జనరల్ రిజర్వ్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సు, క్యాపిటల్ రిజర్వ్, డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్, నెక్స్ట్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం, వీటన్నిటిని మనం రిజర్వ్స్ అంటాం. సర్ప్లస్ అంటే మీనింగ్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. ఇందాక మనకి ఒక ప్రాబ్లం చేసినప్పుడు క్లోజింగ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ 5000 ఉంది, ఓపెనింగ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ 4000 ఉంది. అక్కడ డిఫరెన్స్ 1000 ఉంది కదమ్మా, దానినే సర్ప్లస్ అంటాం. సర్ప్లస్ అంటే మీనింగ్ రీటైన్డ్ ప్రాఫిట్ అని. నెక్స్ట్ కంటిన్యూషన్. మనీ రిసీవ్డ్ అగైనెస్ట్ ది షేర్ వారెంట్స్. C.2 సార్, ఇది ఇండివిజువల్గా టెస్ట్ చేస్తున్నాడు సార్. మనీ రిసీవ్డ్ అగైనెస్ట్ షేర్ వారెంట్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి సార్? మనం షేర్ హోల్డర్ ఫండ్స్లో డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ పెండింగ్ అలాట్మెంట్. షేర్ అప్లికేషన్ మనీ అయితే కంపెనీ ఆల్రెడీ రిసీవ్ చేసుకుంది సార్. అలాట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా అంటే పెండింగ్ అలాట్మెంట్ అంటున్నాడు. అంటే వాళ్ళకి ఇష్యూ అనేది సక్సెస్ఫుల్ అయితేనేమో అలాట్మెంట్ చేస్తాం. అలాట్మెంట్ చేసిన తర్వాత
ఈ అమౌంట్ ఎందులో మెర్జ్ అయిపోతుంది సార్ అంటే షేర్ క్యాపిటల్లో మెర్జ్ అయిపోతుంది. ఇన్ కేస్ అలాట్మెంట్ జరగకపోతే సార్ అప్పుడు మనం ఆ అప్లికేషన్ మనీని రిఫండ్ ఇవ్వాలి సార్. ఎక్కువ రోజులు రిటైన్ చేసుకుంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రీపే చేయాలి. కాబట్టి మనం అప్పుడు వరకు టెంపరీగా ఏ హెడ్లో రిటైన్ చేస్తాం సార్ అంటే షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్. సార్ దీన్ని లైబిలిటీ అనొచ్చా? ఇష్యూ సక్సెస్ఫుల్ అయితేనేమో షేర్ హోల్డర్ ఫండ్స్లో రాస్తాం, ఇష్యూ ఫెయిల్ అయితే లైబిలిటీస్లో రాస్తాం. ఇష్యూ ఫెయిల్ అయ్యిందా సక్సెస్ అయ్యిందా తెలియాలి అంటే ఇష్యూ క్లోజింగ్ డేట్ వరకు మనం వెయిట్ చేయాలి సార్. ఇన్ కేస్ మిడిల్లో బ్యాలెన్స్ షీట్ వచ్చింది అనుకుందాం, అప్పుడు సపరేట్గా డిస్క్లోజ్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్. నాన్ కరెంట్ లైబిలిటీస్లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఇచ్చాడు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ బాండ్స్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే బ్యాంక్ లోన్ రేజ్డ్. నెక్స్ట్ లోన్స్ ఫ్రమ్ ది రిలేటెడ్ పార్టీస్. వీటన్నిటిని మనం లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటాం జరుగుతుంది. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్ అనేది AS22 కాన్సెప్ట్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రావిజన్స్ అంటే మీనింగ్ ప్రావిజన్స్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్ లైక్ ప్రావిజన్ ఫర్ గ్రాడ్యుటీ, ప్రావిజన్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్, ప్రావిజన్ ఫర్ ESI. వీటిని ప్రావిజన్స్ అంటాం సార్, లాంగ్ టర్మ్ ప్రావిజన్స్. నెక్స్ట్ ఐటమ్ షార్ట్ టర్మ్ కరెంట్ లైబిలిటీస్లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే మీనింగ్ ఎగ్జాంపుల్కి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్స్, లోన్ టేకెన్ ఫర్ ది షార్ట్ టర్మ్ పీరియడ్ కోసం బారోయింగ్స్ చేస్తే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటాం. లాంగ్ పీరియడ్ కోసం బారోయింగ్స్ చేస్తే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటాం. ట్రేడ్ పేయబుల్స్ అంటే నథింగ్ బట్ మీనింగ్ క్రెడిటార్స్. ఎనదర్ వాడు బిల్స్ పేయబుల్. ఈ రెండింటిని కలిపేమంటాం సార్ అంటే ట్రేడ్ పేయబుల్స్ అంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్. అదర్ కరెంట్ లైబిలిటీస్, ఇది లాస్ట్ ఆప్షన్ సార్. దీనికన్నా బిఫోర్ షార్ట్ టర్మ్ ప్రావిజన్స్ ఉంది. షార్ట్ టర్మ్ ప్రావిజన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. కరెంట్ ఇయర్లో ప్రావిజన్ క్లియర్ చేసుకుంటాం సార్, నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ పే చేస్తాం. అంటే విత్ ఇన్ 1 ఇయర్లోనే ఈ ప్రావిజన్ సాల్వ్ అవుతుంది కదమ్మా, కాబట్టి దీన్ని షార్ట్ టర్మ్ ప్రావిజన్స్ అంటాం. సార్ ఎక్కడా ఫిట్ అవ్వట్లేదు సార్, అలాంటప్పుడు అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాయండి. ఎగ్జాంపుల్కి నేను ఒక వార్డ్ చెప్తాను. అవుట్ స్టాండింగ్ శాలరీస్ లైబిలిటీయే కదమ్మా, అవుట్ స్టాండింగ్ శాలరీస్ లైబిలిటీ. దాన్ని ఏమైనా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అని వచ్చా సార్? ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం ఏమైనా అమౌంట్ బారో చేస్తామా సార్? బారో చేయలేదు. ట్రేడ్ పేయబుల్స్ అని వచ్చా? వాళ్ళ దగ్గర నుంచి మనం గూడ్స్ ఏమీ పర్చేస్ చేయలేదు కదమ్మా. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్ అని వచ్చా సార్? షార్ట్ టర్మ్ ప్రొవిజన్ కూడా అనలేదు. ఎక్కడ మీట్ అవ్వకపోతే ఎక్కడ రాయొచ్చు సార్ అంటే అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాయండి. అవుట్ స్టాండింగ్ శాలరీస్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ డ్యూ బట్ నాట్ పెయిడ్. ఇంట్రెస్ట్ నాట్ పెయిడ్. ఇవన్నీ ఎక్కడ రాయొచ్చు సార్ మీరంటే అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాయొచ్చు. ఇక్కడికి మనం బ్యాలెన్స్ షీట్లో ఏ హెడ్డింగ్స్ చూసామో చెక్ చేద్దాం. ఫస్ట్ టోటల్గా మనకి బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ రోమన్ నెంబర్ 1ని ఏమంటాం సార్ అంటే ఈక్విటీ అండ్ లైబిలిటీస్ అంటాం. ఈ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు సార్. అందులో ఫస్ట్ పాయింట్ షేర్ హోల్డర్ ఫండ్స్. అందులో సెకండ్ పాయింట్ షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ నాన్ కరెంట్ లైబిలిటీస్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కరెంట్ లైబిలిటీస్లో అగైన్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ సబ్ హెడ్డింగ్స్లో ఫస్ట్ పాయింట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. నెక్స్ట్ పాయింట్ ట్రేడ్ పేయబుల్స్ అంటే మీనింగు బిల్స్ పేయబుల్ ఒకటి, క్రెడిటార్స్ ఒకటి. థర్డ్ పాయింట్ ఎగ్జాంపుల్కి షార్ట్ టర్మ్ ప్రావిజన్స్కి వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. నెక్స్ట్ ఐటమ్ అదర్స్ ఏమన్నా ఉంటే అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాయండి. ఈ సబ్ హెడ్డింగ్స్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి సార్.
ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి అనే దాన్ని 5 మార్క్స్కి అడుగుతున్నాడు ఎగ్జామినర్ సమ్ టైమ్స్. నాన్ కరెంట్ లయబిలిటీస్లో ఫస్ట్ హెడ్డింగు లాంగ్ టర్మ్ బారోయింగ్స్, నెక్స్ట్ హెడ్డింగు డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్, నెక్స్ట్ హెడ్డింగు లాంగ్ టర్మ్ ప్రావిజన్స్. నెక్స్ట్ షేర్ అప్లికేషన్ పెండింగ్ అలాట్మెంట్లో సబ్ హెడ్డింగ్స్ ఏమీ లేవు. షేర్ హోల్డర్ ఫండ్స్లో మాత్రం ఫస్ట్ పాయింట్ షేర్ క్యాపిటల్, సెకండ్ పాయింట్ రిజర్వ్ అండ్ సర్ప్లస్, థర్డ్ పాయింట్ మనీ రిసీవ్డ్ అగైనెస్ట్ ది షేర్ వారెంట్స్. సార్ ఈ స్టేజ్ వరకు మీరు వచ్చారు అంటే ఏది ఎసెట్ ఏది లయబిలిటీనో మీకు తెలుసు, కాకపోతే ఏ హెడ్లో రాయాలి అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇంతవరకు ఓకేనా సార్? వెరీ గుడ్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో ఎనదర్ హెడ్డింగ్ ఏముంటుంది సార్ అంటే ఎసెట్స్ అనే హెడ్డింగ్ ఉంటుంది. దీన్ని మీరు రోమన్ నెంబర్ 2లో ఎసెట్స్ అంటే ఎసెట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో నాన్ కరెంట్ ఎసెట్స్, ఇంకొకటి కరెంట్ ఎసెట్స్. ఫస్ట్ మనం కరెంట్ అసెట్స్లో మనందరికీ తెలిసిన పాయింట్స్ చూద్దాం. సార్ మీ అందరికీ ఇన్వెంటరీస్ అంటే తెలుసా సార్? ఇన్వెంటరీస్ అంటే మీనింగ్ స్టాకు కదమ్మా. వెరీ గుడ్. స్టాకుకు సంబంధించిన అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబరు AS2. స్టాకును మీరు సేల్ చేస్తే ట్రేడ్ రిసీవబుల్స్ అంటాం. సార్ ఈ ఇన్వెంటరీస్లో అగైన్ 3 కేటగిరీస్ ఉంటాయి. రా మెటీరియల్ ఒకటి, వర్కింగ్ ప్రోగ్రెస్ ఒకటి, ఫినిష్డ్ గూడ్స్ ఒకటి. ఇన్వెంటరీస్లో 3 కేటగిరీస్ ఉంటాయి: రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఓన్లీ 2 పాయింట్స్ ఉంటారు సార్. ఒకటి డెటార్స్, 2 బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటాం కదమ్మా, దాన్నే మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటాం. ఈ 3 పాయింట్స్ మనందరికీ తెలిసిన పాయింట్సే. ఇన్వెంటరీస్ ఒకటి, ట్రేడ్ రిసీవబుల్స్ ఒకటి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఒకటి, ఒక ఆర్డర్లో ఉంటాయి సార్. ఇవి కాకుండా ఎడిషనల్గా మనం ఏమి రాయొచ్చు సార్ అంటే కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రాయొచ్చు. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీనింగు విత్ ఇన్ 1 ఇయర్లో మనం సేల్ చేయడం అనేది మన ఇంటెన్షన్. వాటిని కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం సార్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. టేకినా గివెనా సార్? గివెను. ఎసెట్స్ కదా ఇవి. సమ్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తాయి సార్. వాళ్ళ శాలరీలో నుంచి కట్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటారు. వెరీ గుడ్. ఇక్కడ ఎక్కడా ఫిట్ అవ్వట్లేదు సార్, అలాంటప్పుడు అదర్స్లో రాయండి. ఎక్కడా ఫిట్ అవ్వకపోతే అదర్స్లో రాయండి. టోటల్గా మనకి ఈ 5 హెడ్డింగ్స్ ఉన్నాయి సార్ కరెంట్ అసెట్స్లో. సార్ మరి నాన్ కరెంట్ అసెట్స్లో ఏమన్నా హెడ్డింగ్స్ ఉంటాయా? ఎస్ సార్. ఇందులో ఫస్ట్ పాయింట్ PPE అంటాం. PPE అంటే మీనింగు ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. దీనికి రిలేటెడ్ స్టాండర్డు AS10. ఈ AS10లో ఫస్ట్ మనకి టాంజబుల్ అసెట్స్ ఉంటాయి. ఏ అసెట్స్ సార్ అంటే టాంజబుల్ అసెట్స్కి ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ల్యాండ్ అండ్ బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్సు, వెహికల్స్, కంప్యూటర్సు, ఏసీలు, ఇవన్నీ ఏంటి సార్ అంటే టాంజబుల్. కనపడుతున్నాయి కదమ్మా మీకు? సార్ కనపడట్లేదు సార్. ఒకసారి ఐస్ టెస్ట్ చేయించుకోవడమే సార్. కనపడే వాటిని టాంజబుల్ అసెట్స్ అంటాం సార్. సార్ కొన్ని అసెట్స్ ఉన్నాయి సార్, అవి మాకు కనపడట్లేదు సార్, అలాంటి వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్కి సమ్ ఎగ్జాంపుల్స్ గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఫ్రాంచైజెస్. వీటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం సార్. నెక్స్ట్ ఒక 2 లైన్స్ గ్యాప్ ఇద్దాం. 2 లైన్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సార్ ఇక్కడేమో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రాసాం, ఇక్కడేమో నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రాయండి. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఇంటెన్షను ఈ ఇన్వెస్ట్మెంట్స్ని మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ హోల్డ్ చేయటం సార్. కాబట్టి వీటిని లాంగ్ టర్మ్ అసెట్స్ అంటాం, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రాసాం. ఇక్కడ ఆ ప్లేస్లో ఏముంటుంది సార్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటాయి.
లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇందాక మనం డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ రాసాం సార్. ఇక్కడేమో డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్స్ రాయడం జరుగుతుంది. ఇది AS22, రిఫర్డ్ AS22. రైటేనా సార్? టోటల్గా మనకి ఎసెట్స్లో ఉన్నవి ఓన్లీ 2 హెడ్డింగ్స్ సార్. ఒకటి నాన్ కరెంట్ అసెట్స్, 2 కరెంట్ అసెట్స్. సార్ ఈ హెడ్డింగ్స్ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్ కంపల్సరీగా మీరు చెక్ చేసుకొని వెళ్ళాలి. కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి అని అడుగుతున్నాడు ఎగ్జామినర్. ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి అని అడుగుతున్నాడు సార్. దానికోసమే మనం హెడ్డింగ్స్ రాయడం జరిగింది. ఇంకెక్కడ ఎడిషనల్గా మనకి 2 ఐటమ్స్ ఉంటాయి. ఆ 2 ఐటమ్స్ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అని ఉంటుంది సార్. థర్డ్ పాయింట్ మనకి ఇక్కడ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. అంటే మీనింగు టాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ అని. బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకుందాం. కన్స్ట్రక్షన్ అయిపోతే టాంజిబుల్ అసెట్స్ అంటాం. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే సార్ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటాం. అదొకటే డిఫరెన్స్ సార్. ఎందుకు సార్ బైఫర్కేట్ చేసి రాస్తున్నాడు? ఎసెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూస్ చేసుకుంటే డిప్రీసియేషన్ రాయాలి. అదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే సార్ యూస్ చేసుకోలేం కాబట్టి నో డిప్రీసియేషన్. కాబట్టి సపరేట్గా మీరు బైఫర్కేట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ రీసెర్చ్ ఫేజ్. అంటే మీనింగు ఇవి కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ స్టేజ్ అంటాం సార్. అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ అని మీనింగ్. ఈ నోట్ పాయింట్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది సార్. ఎవరి స్టూడెంట్ నాన్ కరెంట్ అసెట్స్కి రండమ్మా. నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్లో నాన్ కరెంట్ అసెట్స్ ప్రాపర్టీ కమ్మ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ బ్రాకెట్స్ AS10. టాంజిబుల్ అసెట్స్ ఇంటాంజిబుల్ అసెట్స్ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ బ్రాకెట్స్ ఇక్కడ రాయండి సార్. క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే మీనింగు టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అండర్ కన్స్ట్రక్షన్. అండర్ కన్స్ట్రక్షన్. టాంజిబుల్ అసెట్స్ అండర్ కన్స్ట్రక్షన్. సార్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే టాంజిబుల్ అసెట్స్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఓన్లీ టెంపరీ హెడ్డింగ్ అంతే సార్. ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ ఫేజ్ అంటే ఇంకా అవి కంప్లీట్ అవ్వలేదు సార్, డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నాయి. కంప్లీట్ అయిపోతే ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాం సార్? ఇంటాంజిబుల్ అసెట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ బి పాయింట్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బ్రాకెట్స్ AS13 అని రాయడమో. PPE ఏమో AS10. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమో AS13. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఏమో AS22. లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్. నెక్స్ట్ అదర్స్ ఏమన్నా ఉంటే రికార్డ్ చేయండి. ఈ నాలెడ్జ్ యూస్ చేసుకొని మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మీ నోటీస్ తీసుకొస్తాను. ఎఫ్ పాయింట్కి 2 స్టార్ మార్క్స్ ఇవ్వండి సార్. ఎఫ్ పాయింట్ షేర్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఈ రిజర్వ్ మనకి ESOP అని ఒక చాప్టర్ ఉంటుంది సార్. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ స్కీమ్స్ అంటాం. ESOP అనే చాప్టర్లో ఈ రిజర్వ్ ఉంటుంది. దీన్ని మనం రిజర్వ్స్లో రికార్డ్ చేయాలి సార్. షేర్ ఆప్షన్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఒక ఎగ్జామ్లో అడిగాడు ESOPని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి అని అడిగాడు. ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి సార్ ESOPని అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ హెచ్ పాయింట్కి 2 స్టార్ మార్క్స్ ఇవ్వండి సార్. హెచ్ పాయింట్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే మీనింగు బ్యాలెన్స్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్క్లోజింగ్ allocations and appropriations such as dividend, bonus shares, transferred from reserves. ఇందాక మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4,500 ఇచ్చాడు. అందులో నుంచి ఒక 1,500 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ తీసాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది 3,000. అందులో నుంచి 2,000 డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ తీసాం. ఫైనల్గా 1,000 వచ్చింది కదమ్మా. దానిని రీటైన్డ్ ప్రాఫిట్ అన్నాడు. ఆ రీటైన్డ్ ప్రాఫిట్ని ఇక్కడ సర్ప్లస్ అంటున్నాడు. ఆఫ్టర్ మేకింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ అని మీనింగ్. నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఈ థర్డ్ పాయింట్కి 2 స్టార్ మార్క్స్ ఇవ్వండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే నథింగ్ బట్ ఏ అక్యూములేటెడ్ లాసెస్ షోన్ యాజ్ యాన్ నెగటివ్ ఫిగర్ అండర్ ది హెడ్ సర్ప్లస్.
under the head surplus. Similarly, balance of reserves and surplus after adjusting the negative balance. After adjusting the negative balance of surplus, if any, shall be shown under the head reserves and surplus, even if the resulting figure is in the negative. 1 minute once explanation ఇస్తాను. ఫస్ట్ యాక్చువల్గా మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఆల్ రిజర్వ్స్ కలిపి ఎంత అమౌంట్ ఉంది సార్ అంటే ఆల్ రిజర్వ్స్ కలిపి 1000 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకి సర్ప్లస్ వచ్చింది. సర్ప్లస్ పాజిటివ్ కాదు సార్, నెగిటివ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ డెబిట్ బ్యాలెన్స్. ఎంత సార్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఎగ్జాంపుల్కి ఒక 600 రూపీస్. ఈ 600 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే హెడ్లో రాశాను. లెస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నాకు 400 రూపీస్ ఉంటుంది. దీన్ని ఎగ్జాంపుల్కి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో రికార్డ్ చేస్తాను. ఆల్టర్నేటివ్ నెంబర్ 2 తీసుకోండి. రిజర్వ్స్ టోటల్ మొత్తం ఎంత ఉంది సార్ అంటే 1000 రూపీస్ ఉంది. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎస్ఓపిఎల్ ఎంత ఉంది సార్ అంటే 1200 ఉంది. దీన్ని నెగిటివ్గా రాశాను. రిజల్ట్ ఏమవుతుంది సార్ 200 నెగిటివ్ అవుతుంది. ఈవెన్ దో నెగిటివ్ అయినా కానీ మీరు ఎందులో నుంచి మాత్రమే డిడక్ట్ చేయాలి సార్ అంటే రిజర్వ్స్లో నుంచే డిడక్ట్ చేయండి. తమ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ 1000 వరకు డిడక్ట్ చేసి 200 డిడక్ట్ చేయట్లేదు. రీజన్ ఏంటమ్మని అడిగితే సార్ రిజర్వ్స్లో బ్యాలెన్స్ లేదు సార్ అంటున్నాడు. బ్యాలెన్స్ లేకపోయినా కానీ నెగిటివ్ ఫిగర్ వచ్చినా కానీ రిజల్ట్ మీరు అందులో నుంచే అడ్జస్ట్ చేయండి. ఈ పాయింట్ కమ్యూనికేట్ అవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. నెక్స్ట్ సార్ నాన్ కరెంట్ లయబిలిటీస్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. బాండ్స్, డిబెంచర్స్, టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్, టర్మ్ లోన్స్ ఫ్రమ్ రిలేటెడ్ పార్టీస్, డిపాజిట్స్, లోన్స్ ఫ్రమ్ రిలేటెడ్ పార్టీస్. ఒకసారి మీరు రీడింగ్ ఇవ్వండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో అదర్ కరెంట్ లయబిలిటీస్కి రండమ్మా. ఎవ్రీ స్టూడెంట్ అదర్ కరెంట్ లయబిలిటీస్కి రండి. అదర్ కరెంట్ లయబిలిటీస్లో మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్, వాటిని చూద్దాం. ఫస్ట్ పాయింట్ అన్పెయిడ్ డివిడెండ్స్కి 2 స్టార్ మార్క్స్ ఇవ్వండి సార్. అన్పెయిడ్ డివిడెండ్స్. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. యాక్చువల్గా మీరు సిఏ ఇంటర్ వాళ్ళు అయితే సిఏ ఫౌండేషన్లో కంప్లీట్ చేస్తుంటారు. ఎన్పిఓ అని ఒక చాప్టర్ ఉంటుంది సార్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సిఎంఏ వాళ్ళైతే సిఎంఏ ఇంటర్లోనే ఒక చాప్టర్ ఉంది సార్ మనకి, ఎన్పిఓ అనే చాప్టర్. అందులో మనకి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదమ్మా. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే మీనింగ్ లైబిలిటీ అంటున్నాం. ఆ లైబిలిటీని ఎక్కడ రాయాలి సార్ మనం అంటే అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాయాలి. అది సబ్స్క్రిప్షన్స్ అంటే ఇన్కమ్. దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం సార్ అంటే అడ్వాన్స్ ఫామ్లో రిసీవ్ చేసుకున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ని కరెంట్ ఇయర్లోనే రిసీవ్ చేసుకున్నాం. దాన్ని లైబిలిటీ అంటాం సార్. అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాయండి. నెక్స్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఎక్రూ అయింది బట్ నాట్ డ్యూ. సార్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ డ్యూ, మరి ఎందుకు సార్ లైబిలిటీ అంటున్నారు? నాట్ పెయిడ్. సి పాయింట్ ఏమో ఇంట్రెస్ట్ ఎక్రూ అయింది, పే చేద్దామంటే డ్యూ అవ్వలేదు. డి పాయింట్ ఇంట్రెస్ట్ ఎక్రూ అయింది, పే చేద్దామంటే డ్యూ కూడా అయింది, కానీ పే చేయడానికి క్యాష్ లేవు. అలాంటప్పుడు నాట్ పెయిడ్ అంటాం సార్. సి పాయింట్, డి పాయింట్, ఈ పాయింట్, ఎఫ్ పాయింట్. నెక్స్ట్ ఆల్రెడీ జీ పాయింట్ మీకు ఐడియా ఉన్న పాయింటే. అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ టు ద ఎక్స్టెండ్ రిఫండబుల్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ దేరాన్. ఎగ్జాంపుల్కి ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు షేర్స్ ఇష్యూ చేశారు. ఎన్ని షేర్స్ సార్ అంటే 1 lakh షేర్స్ ఉన్నాయి మా దగ్గర అని వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వచ్చారు. పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి సార్ అంటే 5 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. అసలు వాళ్ళ దగ్గర ఉన్నది ఎన్ని షేర్స్ అమ్మా? 1 lakh షేర్స్. కానీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి సార్ పబ్లిక్ దగ్గర నుంచి? 5 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. అప్పుడు దీన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంట. ఓవర్ సబ్స్క్రిప్షన్ అప్పుడు అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రో రేటా బేసిస్లో అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్సెస్గా అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ మనీ రిఫండ్ ఇస్తాం కదమ్మా మనం, ఆ పాయింట్ సార్ ఇది. టు ద ఎక్స్టెండ్ రిఫండబుల్. మీరు కానీ లేట్ చేస్తే ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్. నాన్ కరెంట్ అసెట్స్ 1 time రీడింగ్ ఇచ్చి వదిలేసేయండి సార్. నెక్స్ట్ సార్ ఇవన్నేమో టాంజిబుల్ అసెట్స్, ఇవేమో టాంజిబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్స్, ఇవేమో ఇంటాంజిబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్స్. ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 1 time రీడింగ్ ఇవ్వండి. ఈ నాలెడ్జ్ని యూస్ చేసుకొని
ఫస్ట్ మనం ఏం చేద్దాం సార్ అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి బెటర్ క్లారిటీ అనేది ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ క్వశ్చన్ నెంబర్ 3కి రండి సార్. రింగ్ లిమిటెడ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ఏ నామినల్ క్యాపిటల్ ఆఫ్ ₹10 lakhs divided into shares of ₹100 each. The following trial balance is extracted from the books as on 31st March 2022. ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ట్రయల్ బ్యాలెన్స్. సార్. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ స్టూడెంట్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్కి రండి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ SOPL ప్రిపేర్ చేయాలి సార్. అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అట్ ది డేట్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మనం SOPL బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి సార్ అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత ప్రిపేర్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఈజ్ మోర్ దెన్ ఓపెనింగ్ స్టాక్ బై 1,60,000. యాక్చువల్గా దీన్ని చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ అంటాం సార్. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ని మనం SOPLలో థర్డ్ పాయింట్లో కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. క్లోజింగ్ స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఓపెనింగ్ స్టాకు మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 1,60,000 మనం SOPLలో నెగిటివ్గా రాయాలి. చెక్ చేయండి మరి రాసేయడం లేదో. ఎవరి స్టూడెంట్ అలర్ట్గా ఉండాలి సార్, ఎందుకంటే ఒకే ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ ఒకే ప్రాబ్లంలో SOPL ఇచ్చాడు సార్. పార్ట్ 1 పార్ట్ 2 ఒకే ప్రాబ్లంలో ఇచ్చాడు. రెండు కవర్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రాబ్లం పికప్ చేశాను. SOPLలో ఎక్స్పెన్సెస్లో థర్డ్ పాయింట్ చెక్ చేసుకుంటామో చేంజెస్ ఇన్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్ ఎంత రాసడమో ₹1,60,000. టిక్ మార్క్ ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ ప్రొవైడ్ టు డౌట్ఫుల్ డెట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 4% ఆన్ డెటార్స్. Provision for debtors entry P&L account debit to provision for doubtful debts. ఇన్కమ్స్లో రాస్తామా ఎక్స్పెన్సెస్లో రాస్తామా సార్? ఎక్స్పెన్సెస్లో రాస్తాం. అదర్స్లో రాయాలి. SOPLలో అదర్ ఎక్స్పెన్సెస్కి ఏమైనా నోట్ పాయింట్ ఇచ్చాడా సార్? నోట్ పాయింట్ నెంబర్ 8. ఎవ్రీ స్టూడెంట్ నోట్ పాయింట్ నెంబర్ 8కి రండమ్మా. 8లో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కనపడుతుందో లేదో చెక్ చేయండి సార్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత సార్ అంటే డెటార్స్ మీద 4%. ఎవ్రీ స్టూడెంట్ డెటార్స్ వాల్యూ మనకి 2,50,000 ఇచ్చాడు. ఈ 2,50,000 రూపీస్ మీద 4% అప్లై చేయడమో 2,50,000 ఇంటూ 4% ఎంత సార్? 10,000 రూపీస్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా సార్? ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? 6,000 రూపీస్ ఉంది. కరెంట్ ఇయర్లో బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉన్నాయా సార్? కరెంట్ ఇయర్లో బ్యాడ్ డెట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు అడిషనల్గా మీరు 4,000 క్రియేట్ చేస్తే సరిపోతుంది. అక్కడ మీకు ఆన్సర్లో ఎంత ఉంది సార్? 4,000 రూపీస్. 10,000 ఏమో క్లోజింగ్. ఆల్రెడీ ఓపెనింగ్ ఎంత ఉందమ్మా బ్యాలెన్స్? 6,000 ఉంది. అడిషనల్గా ఎంత క్రియేట్ చేస్తే సరిపోతుంది సార్ అంటే ఓన్లీ 4,000 రూపీస్. నెక్స్ట్ కంటిన్యూషన్. అడ్జస్ట్మెంట్ నెంబర్ 3. మేక్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 30%. ఇది SOPLలో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ రాస్తాం సార్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ రాసిన తర్వాత లెస్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. రాసాడో లేదో చెక్ చేయండి SOPLలో. లెస్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చింది సార్ అక్కడ? 3,04,000. ఈ 3,04,000 రూపీస్ మీద 30% అప్లై చేసి ఉంటారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీద 30%. నెక్స్ట్ ఐటమ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ ఇన్క్లూడెడ్. డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్క్లూడెడ్. డిప్రిసియేషన్ ₹16,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్డింగ్స్, 24,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మిషనరీ. డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ SOPLలో 4th పాయింట్ ఉంటుంది, చెక్ చేయండి సార్. ఎక్స్పెన్సెస్లో 4th పాయింట్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్ 16,000 ప్లస్ 24,000 టోటల్ ఎంతమ్మా? 40,000. SOPL ఫార్మేట్లో ఎక్స్పెన్సెస్లో 4th పాయింట్. నెక్స్ట్ కంటిన్యూషన్. ది డైరెక్టర్స్ డిక్లేర్డ్ ఏ డివిడెండ్ ఎట్ ది రేట్ ఆఫ్ 25%. డిక్లేర్ చేసిన డేట్ ఎప్పుడు సార్ అంటే 2nd April 2022. మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే డేటు 31st March 2022. అంటే బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డిక్లేర్ చేశారా ఆఫ్టర్ బ్యాలెన్స్ షీటా సార్? ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్.
మన బ్యాలెన్స్ షీట్ డేట్ 31st మార్చ్ సార్. ఇక్కడ వీళ్ళు డిక్లేర్ చేసిన 2nd ఏప్రిల్ 2022. ఇది ఏ ఇయర్కి లైబిలిటీ అవుతుంది సార్ అంటే నెక్స్ట్ ఇయర్కి లైబిలిటీ అవుతుంది. వీటిని మనం ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అంటాం సార్. ఇది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. నెక్స్ట్ అండ్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10%. కరెంట్ ఇయర్లో ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి కదా సార్, ఆ కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్లో నుంచి ఒక 10%ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు సార్ అంటే జనరల్ రిజర్వ్కి. ఎగ్జాంపుల్కి మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉందో చెక్ చేయండమో. ఎంత ఉంది సార్? 2,12,800 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇందులో నుంచి 10% జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయండి, అంటే 21,280 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి జనరల్ రిజర్వ్కి. నెక్స్ట్ బిల్స్ డిస్కౌంటెడ్ బట్ నాట్ ఎట్ మెచ్యూర్డ్. యాక్చువల్గా మనకు ఒక బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ వచ్చింది. ఆ అసెట్ తీసుకెళ్ళి మనం బ్యాంక్లో డిస్కౌంట్కి సేల్ చేసుకున్నాం. మెచ్యూరిటీ డేట్ వచ్చిందా సార్ అంటే నాట్ ఎట్ మెచ్యూర్డ్ అన్నాడు. యాక్చువల్గా ఆ బిల్లుని సేల్ చేసుకుంది ఎవరు సార్ అంటే మన కంపెనీ వాళ్ళు బిల్లుని బ్యాంకు వాళ్ళకి సేల్ చేసుకున్నారు. డ్యూ డేట్ వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతారు సార్ అంటే డ్రాయీ అనే పర్సన్ అప్రోచ్ అవుతారు. డ్రాయీ అనే పర్సన్ పే చేశాడు అనుకుందాం, అక్కడితో ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఇన్ కేసు డ్రాయీ అనే పర్సన్ ఫెయిల్ అయితే సార్ అప్పుడు బ్యాంకు వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కాంటింజెంట్ లైబిలిటీ అంటాం సార్. ప్రైమర్లీ లైబుల్ పర్సన్ ఎవరు సార్ అంటే డ్రాయీ అనే పర్సన్ ఫెయిల్ అయితే సెకండరీ లైబుల్ పర్సన్ ఎవరు సార్ అంటే డ్రాయర్ అవుతాడు. అంటే ఇక్కడ మీకు ఇది కాంటింజెంట్ లైబిలిటీ అవుతుంది. కాంటింజెంట్ లైబిలిటీని మీరు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీటు డిస్క్లోజ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో కాదు సార్, ఆఫ్టర్ బ్యాలెన్స్ షీటు మీరు డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ మీరు డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాంటింజెంట్ లైబిలిటీ అకౌంటింగ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ సార్ ఇప్పుడు టోటల్గా మీకు మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో అసెట్స్ ఉంటాయి, మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో లైబిలిటీస్ ఉంటాయి, మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో అసెట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో లైబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ లైబిలిటీస్ ఎక్కడ రాయాలి సార్? నేను బ్యాలెన్స్ షీట్లో రాయాలి. మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రాయాలి సార్? నేను ఎస్ఓపిఎల్లో రాయాలి. ప్రాబ్లం క్లోజ్ అయిపోతుంది సార్. అసెట్స్ లైబిలిటీస్ అయితే బ్యాలెన్స్ షీట్లో రాస్తాము, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అయితే ఎస్ఓపిఎల్లో రాస్తాము. ఎగ్జాంపుల్కి ఒక 4-5 పాయింట్లు చూద్దాం మనం. ఎగ్జాంపుల్కి బిల్డింగ్స్ అమౌంట్ ఎంత ఉంది సార్? 5,80,000 రూపీస్ ఉంది. బిల్డింగ్స్ మీద మనకి ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇచ్చాడు క్రెడిట్ సైడ్. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ ఎంతమ్మా అంటే 1,00,000 రూపీస్. కాస్ట్ ఏమో 5,80,000. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 1,00,000. నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 4,80,000 ఉంటుంది. బిల్డింగ్ అంటే ఎసెటా లైబిలిటీనా? ఎసెట్. ట్యాంజిబులా ఇంటాంజిబులా? ట్యాంజిబుల్ అసెట్స్. మీకు బ్యాలెన్స్ షీట్లో ట్యాంజిబుల్ అసెట్స్కి నోట్ పాయింట్ ఏమైనా ఇచ్చాడేమో చెక్ చేయండమో. నోట్ పాయింట్ నెంబర్ 5. ఎవరీ స్టూడెంట్ నోట్ నెంబర్ 5కి రండమ్మా. నోట్ నెంబర్ 5లో ఫస్ట్ బిల్డింగ్స్ అని ఇన్నర్ కాలంలో 5,80,000 రాశాడు. లెస్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అని 1,00,000 రాశాడు. అవుటర్ కాలంలో 4,80,000 రాశాడు. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ మిషనరీ అంటే మీనింగ్ టాంజిబుల్ అసెటే కదమ్మా. కాస్ట్ ఏమో 2,00,000 రూపీస్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 1,10,000 రూపీస్. నెట్ బుక్ వాల్యూ 90,000 రూపీస్ ఉంటుంది. 2,00,000 మైనస్ 1,10,000 రూపీస్. రైటేనా? నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అంటే మీనింగ్ ఎసెటా లైబిలిటీనా సార్? ఇన్వెంటరీస్ అన్నాం మనం. ఇన్వెంటరీస్ అంటే మీనింగ్ స్టాక్. ఎవరీ స్టూడెంట్ కరెంట్ అసెట్స్కి రండమ్మా. కరెంట్ అసెట్స్లో మీకు ఇన్వెంటరీస్ అనే సెంటెన్స్ ఉంటుంది. ఇన్వెంటరీస్ అంటే మీనింగ్ క్లోజింగ్ స్టాక్ అని. అమౌంట్ 1,80,000 రూపీస్ ఇచ్చాడా సార్ మీకు అక్కడ? క్లోజింగ్ స్టాక్ లూజ్ టూల్స్ కూడా యాడ్ చేశాడా సార్? వెరీ గుడ్. లూజ్ టూల్స్ కూడా యాడ్ చేస్తే 2,26,000 రూపీస్. వెరీ గుడ్. నెక్స్ట్ ఐటమ్ పర్చేజెస్ మనకి ఎస్ఓపిఎల్ ఐటమా బ్యాలెన్స్ షీట్ ఐటమా సార్? ఎస్ఓపిఎల్ ఐటమ్. 2 స్టార్ మార్క్స్ ఇవ్వండమ్మా. 2 స్టార్ మార్క్స్ ఇవ్వండి సార్. ఇక్కడ మీకు ఇచ్చింది అడ్జస్టెడ్ పర్చేజెస్. ఇక్కడ మీకు ఇచ్చింది
అడ్జస్టెడ్ పర్చేజెస్. సార్ ఎగ్జామ్లో నాకు ఎలా తెలుస్తుంది సార్ అది అడ్జస్టెడ్ పర్చేజెస్ అని? ట్రయల్ బ్యాలెన్స్లో మనకి క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. ట్రయల్ బ్యాలెన్స్లో మనకి క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. ట్రయల్ బ్యాలెన్స్లో కానీ ఓపెనింగ్ స్టాక్ ఇస్తే నార్మల్ పర్చేజెస్ అని మీనింగ్. ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ ఇస్తే అడ్జస్టెడ్ పర్చేజెస్ అని మీనింగ్. అడ్జస్టెడ్ పర్చేజెస్ అంటే మీనింగ్ ఓపెనింగ్ స్టాకు ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అని. ఇవి అడ్జస్టెడ్ పర్చేజెస్. మీరు ఇప్పుడు యాక్చువల్ పర్చేజెస్ రాయాలి అంటే ఈ 4,20,000 రూపీస్కి చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ 1,60,000 సార్. ఈ 1,60,000 యాడ్ చేయండి. 4,20,000 ప్లస్ 1,60,000 5,80,000. మీ మెటీరియల్లో కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ ఎంత ఇచ్చాడో చెక్ చేయండి మా ఎస్ఓపిఎల్లో. 5,80,000. చేంజెస్ ఇన్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్ 1,60,000 లెస్ చేశాడు. నెట్ ఎఫెక్ట్ 4,20,000 అవుతుంది సార్. మీరు డైరెక్ట్గా అడ్జస్టెడ్ పర్చేజెస్ అని 4,20,000 రూపీస్ రాసిన రైటే సార్. మనం ఇక్కడేమో యాడ్ చేస్తున్నాం ఈ 1,60,000ని, ఇక్కడేమో లెస్ చేస్తున్నాం. 1,60,000 యాడ్ చేసి 1,60,000 లెస్ చేస్తే సేమ్ అదే అమౌంట్ ఉంటుంది కదమ్మా 4,20,000. అడ్జస్టెడ్ పర్చేజెస్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అడ్జస్టెడ్ పర్చేజెస్ని ఎస్ఓపిఎల్లో రాయండి. డైరెక్ట్గా 4,20,000 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ సాలరీస్ అంటే మీనింగ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనొచ్చా సార్? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎస్ఓపిఎల్లో రాసాడో లేదో చెక్ చేయండి అమ్మా. వర్కింగ్ నోట్ ఇచ్చాడు. వర్కింగ్ నోట్ నెంబర్ ఇవ్వలేదా సార్? డైరెక్ట్గా రాశాడా? వెరీ గుడ్. సాలరీస్ 1,20,000 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ డైరెక్టర్ ఫీజు. డైరెక్టర్ని ఎంప్లాయీ అనకూడదు సార్. వీటిని నాకు తెలిసి అదర్ ఎక్స్పెన్సెస్లో రాసుంటాడు. చెక్ చేయండి సార్. 20,000 రూపీస్ అదర్ ఎక్స్పెన్సెస్. నోట్ నెంబర్ 8 సార్? నోట్ నెంబర్ 8 అదర్ ఎక్స్పెన్సెస్లో డైరెక్టర్స్ ఫీజు కనపడుతుందా మీకు? ఎస్ సార్. నెక్స్ట్ ఐటమ్ రెంట్ 52,000 రూపీస్. డైరెక్ట్గా అదర్ ఎక్స్పెన్సెస్లో రాసుంటాడు. చెక్ చేయండి అమ్మా. ఎందుకంటే రెంట్కి ఏమి స్పెసిఫిక్ కాలం లేదు. నెక్స్ట్ డిప్రిసియేషన్కి మాత్రం స్పెసిఫిక్ కాలం ఉంది సార్. మనం ఆల్రెడీ చెక్ చేసాం 40,000. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ ఇచ్చాడు కదమ్మా ఇందాక మనకి. ఇందాక బ్యాడ్ డేట్స్ ఇచ్చారా అంటే ఇవ్వలేదని చెప్పారు. బ్యాడ్ డేట్స్ 1 minute సార్. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ని పెండింగ్ ఉంచండి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీనింగ్ ఎసెట్సే కదమ్మా. బ్యాలెన్స్ షీట్లో రాసేటో లేదో చెక్ చేయండి సార్. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ 2,40,000 ఎసెట్ సైడ్ రాసాడా? ఎసెట్ సైడ్. నెక్స్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది మీకు కరెంట్ అసెట్స్లో ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ 4,000 రూపీస్ ఉందా సార్ అమౌంట్? నెక్స్ట్ ఐటమ్ డిబెంచర్స్ ఇంట్రెస్ట్. దీన్ని మనం ఫినాన్స్ కాస్ట్ అంటాం సార్. డిబెంచర్స్ ఇంట్రెస్ట్ దీన్ని మనం ఫినాన్స్ కాస్ట్ అంటాం. చెక్ చేసుకుంటాం. మా ఫినాన్స్ కాస్ట్లో 56,000 రూపీస్ ఇచ్చాడా సార్? ఫినాన్స్ కాస్ట్కి ఏమన్నా ఎస్ఓపిఎల్లో నోట్ పాయింట్ ఇచ్చాడా? డైరెక్ట్గా రాసాడా ఫినాన్స్ కాస్ట్ 56,000 అని? ఎస్ సార్. నెక్స్ట్ ఐటమ్ అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఎసెట్. దీనిని కరెంట్ అసెట్స్లో రాయడం జరుగుతుంది సార్. షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ మనం ఎవరికి అడ్వాన్స్ పే చేసాం సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అడ్వాన్స్ పే చేసాం. ఇట్ ఈజ్ అన్ ఎసెట్. నెక్స్ట్ ఐటమ్ సండ్రీ ఎక్స్పెన్సెస్ అదర్స్లో రాసాడేమో చెక్ చేయడమో. సండ్రీ ఎక్స్పెన్సెస్ అదర్స్. డెటార్స్ అనేది డెటార్స్ అంటే మీనింగు కరెంట్ అసెట్. ఈ కరెంట్ అసెట్లో కూడా ట్రేడ్ రిసీవబుల్స్ అనే హెడ్లో రాస్తాం. 2,50,000 మైనస్ 10,000 ప్రావిజన్ అంటే 2,40,000 రూపీస్ రాయాలి. రాసాడా లేదా సార్? ఎస్ సార్. నెక్స్ట్ ఐటమ్ బ్యాంక్ అంటే మీనింగు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. కరెంట్ అసెట్స్లో చెక్ చేసుకోండి సార్. బ్యాంక్ బ్యాలెన్స్ కరెంట్ అసెట్స్లో లాస్ట్ కాలం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 60,000. నెక్స్ట్ ఐటమ్ సేల్స్ అంటే మీనింగు ఎస్ఓపిఎల్ ఐటమే కదా సార్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటాం. చెక్ చేయండి అమ్మా. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత రాశాడు సార్ మనకి? 10,40,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగు లైబిలిటీ. దీనిని అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాసుంటారు. చెక్ చేయండి సార్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రాసారమ్మా? అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాసాడా? 4,000 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. దీన్ని పెండింగ్ ఉంచండి. ఓపెనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఐటమ్
ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే మీనింగ్ షేర్ హోల్డర్ ఫండ్స్ అని వచ్చా సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే మీనింగ్ షేర్ హోల్డర్ ఫండ్స్. షేర్ హోల్డర్ ఫండ్స్లో షేర్ క్యాపిటల్ అనే హెడ్డింగ్ ఉంది కదమ్మా. షేర్ క్యాపిటల్ అనే హెడ్డింగ్లో 4 lakhs రూపీస్ ఉందా సార్ మీకు? ఎస్ సార్. నెక్స్ట్ ఐటమ్, జనరల్ రిజర్వ్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతమ్మా అంటే 80,000. కరెంట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి మనం ఒక 21,280 జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చెక్ చేయండి అమ్మా. నోట్ నెంబర్ 2 ఇచ్చాడా సార్? దానికి ఏమన్నా మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి నోట్ నెంబర్ 2 ఇచ్చాడా? ఎవ్రీ స్టూడెంట్ నోట్ నెంబర్ 2కి రండమ్మా. నోట్ నెంబర్ 2లో జనరల్ రిజర్వ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 80,000 కనపడుతుందా? యాడ్ నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 21,280 ఉందా సార్? టోటల్గా క్లోజింగ్ బ్యాలెన్స్ 1,01,280 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1/4/2021 అంటే మీనింగ్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎవ్రీ స్టూడెంట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నోట్ నెంబర్ 2కి రండమ్మా. నోట్ నెంబర్ 2లో ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది మీకు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండర్ దట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 50,000 ఇచ్చాడు. దానికి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ యాడ్ చేస్తుంటాడు. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మనకి ఎస్ఓపిఎల్లో ఉంటుంది సార్. ఎస్ఓపిఎల్ ఒక ఎండ్ రిజల్ట్ ప్రాఫిటే కదమ్మా. అందులో నుంచి ఒక 10% జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఐటమ్ ట్రేడ్ పేయబుల్స్ అంటే మీనింగ్ క్రెడిటార్స్ అంటే మీనింగ్ ఇట్ ఈజ్ అన్ కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీస్లో ఎక్కడ రాయమంటారు సార్? ట్రేడ్ పేయబుల్స్ అనే హెడ్లో రాయండి. ఎవ్రీ స్టూడెంట్ బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లయబిలిటీస్కి రండమ్మా. కరెంట్ లయబిలిటీస్లో ట్రేడ్ పేయబుల్స్ 1,84,000. నెక్స్ట్ ఐటమ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్. 14% డిబెంచర్స్ అంటే మీనింగ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. చెక్ చేయండి సార్. ఎవ్రీ స్టూడెంట్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్లో 4 lakhs రూపీస్ వర్కింగ్ నోట్ ఏమైనా మెయింటైన్ చేశాడా సార్? డైరెక్ట్గా రాశారు. 4 lakhs రూపీస్ ఏకమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఎంత సార్? ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 28,000 రూపీస్. 1 minute టైం ఇవ్వండి. ఫస్ట్ క్రెడిట్ సైడ్ రాశాడు అంటే మీనింగ్ సార్ 4 lakhs ఇంటూ 14% అప్లై చేయండి. 4 lakhs ఇంటూ 14% అప్లై చేయడమో 56,000 అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ 56,000. మన లైబిలిటీ 4 lakhs డిబెంచర్స్ 4 lakhs ఇంటూ 14% అప్లై చేస్తే ఎంత వస్తుందమ్మో? 56,000. ఈ 56,000 రూపీస్ని ఎక్స్పెన్సెస్ అంటారు. ఎవ్రీ స్టూడెంట్ ఫినాన్స్ కాస్ట్కి రండమ్మా. ఫినాన్స్ కాస్ట్లో మీకు ఎంత రాశాడో చెక్ చేసుకోండి సార్. 56,000 ఇన్ బ్రాకెట్స్ రాయండమ్మా. 4 lakhs ఇంటూ 14%. ఇన్ బ్రాకెట్స్ 4 lakhs ఇంటూ 14% 56,000 రూపీస్. ఈ 56,000లో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఎక్రూడ్ బట్ నాట్ డ్యూ అంటే 56,000లో 28,000 ఏమో డ్యూ అయింది, 28,000 నాట్ డ్యూ అంటున్నాడు. నాట్ డ్యూ అంటే మీనింగ్ లైబిలిటీనే కదా సార్. అదర్ కరెంట్ లైబిలిటీస్లో ఉంటుంది. చెక్ చేయండి సార్ ఈ పాయింట్. అదర్ కరెంట్ లైబిలిటీస్లో ఉంటుంది. చెక్ చేయండి మా పాయింట్. రైటేనా సార్? ఎవ్రీ స్టూడెంట్ కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిబెంచర్స్ వర్త్ 4 lakhs రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14%, 56,000 రూపీస్ మీనింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది కరెంట్ ఇయర్. ఈ 56,000 రూపీస్లో పెయిడ్ 28,000 రూపీస్, అన్పెయిడ్ 28,000. అన్పెయిడ్కి రీజన్ ఏంటమ్మా అంటే ఇంట్రెస్ట్ ఎక్రూడ్ బట్ నాట్ డ్యూ. డ్యూ అవ్వకుండా ఎలా పే చేస్తాం సార్? మనం డ్యూ అయినప్పుడు మాత్రమే పే చేయడం జరుగుతుంది. ఇంకా అది డ్యూ కూడా అవ్వలేదు కానీ అక్రూవ్ అయ్యింది. దీన్ని మనం అదర్ కరెంట్ లయబిలిటీస్లో డిస్క్లోజ్ చేయండి. ఆ 28,000 ఉందా సార్ అదర్ కరెంట్ లయబిలిటీస్లో? ఎస్ సార్. నెక్స్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీనింగ్ ఎసెట్ అనొచ్చా సార్? ఆ ఎసెట్ మీద జనరేట్ అయిన ఇన్కమ్ ఎంతమ్మా అంటే 24,000. సార్ ఇన్కమ్ అని ఎలా చెప్తున్నారు సార్? క్రెడిట్ బ్యాలెన్స్ కదమ్మా. ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటే అది ఇన్కమ్ అన్న అయి ఉండాలి, లైబిలిటీ అన్న అయి ఉండాలి. కాబట్టి ఇది మనకి ఇన్కమ్ ఎంత సార్ అంటే 24,000. ఇంట్రెస్ట్ని మనం అదర్ ఇన్కమ్స్ అనొచ్చా సార్? ఎస్ సార్. అదర్ ఇన్కమ్స్ మనకి ఎస్ఓపిఎల్లో ఇన్కమ్స్లో సెకండ్ పాయింట్. చెక్ చేయండి ఒకసారి ఎంత ఇచ్చాడు. ఎస్ఓపిఎల్లో ఇన్కమ్స్లో సెకండ్ పాయింట్ 24,000 ఉందా సార్? వెరీ గుడ్.
ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇందాక ఇక్కడ డెబిట్ సైడ్ ఒక పాయింట్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని అసెట్ సైడ్ రాశాడు. అంటే మీనింగ్ ఎక్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ అని. ఇంట్రెస్ట్ ఎక్రూవ్ అయింది బట్ నాట్ రిసీవ్డ్. ఎంత సార్ అంటే 4000. రిసీవ్డ్ ఎంత సార్ అంటే 20000. టోటల్ ఇన్కమ్ ఎంత అమ్మా అంటే 24000. నెక్స్ట్ ఐటమ్ అన్క్లైమ్డ్ డివిడెండ్ అంటే మీనింగ్ లైబిలిటీస్ సార్. దీన్ని కూడా అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాసుంటారు, చెక్ చేయండి. అదర్ కరెంట్ లైబిలిటీస్లో రాసుంటారు, చెక్ చేయండి. నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేద్దాం సార్. దానికి సంబంధించిన మీరేమీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు సార్, వినండి. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. ప్రావిజన్స్ నార్మల్గా ఏ బ్యాలెన్స్ ఉంటాయేమో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ హౌ మచ్ అమౌంట్ సార్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు, చెక్ చేయండి అమ్మా. క్రెడిట్ సైడ్ 4000 సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 6000. వెరీ గుడ్. క్లోజింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. డెటార్స్ వాల్యూ ఎంత మనకి? డెటార్స్ 2,50,000. పర్సంటేజ్ ఆఫ్ ప్రావిజన్ 4% సార్. 4% అంటే 10,000 రూపీస్. ఇది క్లోజింగ్ ప్రావిజన్. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ బ్యాడ్ డెట్స్? బ్యాడ్ డెట్స్కి ఎంట్రీ ఏంటమ్మా? వెరీ గుడ్. నార్మల్గా మనం రాసే ఎంట్రీ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? బ్యాడ్ డెట్స్ కరెంట్ ఇయర్లో ఇస్తున్నారు, చెక్ చేయండి అమ్మా. బ్యాడ్ డెట్స్ 12,000. మీరు చెప్పిన ఎంట్రీ రైటే సార్. కాకపోతే ఎప్పుడు రైట్ సార్ అంటే నో ఓపెనింగ్ పీబీడి. ఓపెనింగ్ పీబీడి ఏమీ లేకపోతే మీరు చెప్పిన ఎంట్రీ రైటే సార్. కానీ ఈ ప్రాబ్లంలో ఓపెనింగ్ పీబీడి ఉంది కదమ్మా, అలాంటప్పుడు ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ని డిక్రీజ్ చేయకూడదు, టు పీబీడి అకౌంట్ అని రాయండి. టు పీబీడి అకౌంట్ అని రాయండి. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు పీబీడి అకౌంట్. పీబీడి అకౌంట్లో పోస్టింగ్ ఏమైనా వస్తుంది సార్? రైటేనా సార్ ఎంట్రీ? 1 minute సార్. 1 minute. నార్మల్గా బ్యాడ్ డెట్స్కి ఎంట్రీ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. వెరీ గుడ్. ఈ ఎంట్రీ రైటే. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ని ఇయర్ ఎండ్కి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్? ఈ కేసులో అయితే P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే ఈ కేసులో అయితే మీరు బ్యాడ్ డెట్స్ని ఎక్కడే ట్రాన్స్ఫర్ చేయాలి సార్ అంటే పీబీడీతో అడ్జస్ట్ చేయండి. పీబీడీ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. అమౌంట్ 12,000. ఈ కేసు ఎప్పుడు సార్ ఫాలో అయ్యేదంటే హ్యావింగ్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పీబీడీ అకౌంట్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మీరు బ్యాడ్ డెట్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్ అంటే P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. అదే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేకపోతే అప్పుడు బ్యాడ్ డెట్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను సార్ అంటే P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు ఎందుకే మనకు బ్యాలెన్స్ ఉందా లేదా సార్? బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎంట్రీ ఏమని రాద్దాం సార్? పీబీడీ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. పీబీడీ అకౌంట్లో డెబిట్ సైడ్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 12,000 రూపీస్. టోటల్గా 22,000. క్రెడిట్ సైడ్ ఒక 6,000 ఉంది. ఇంకెంతో చెక్ చేయండి సార్. ఎంతమ్మా? 16,000. వాట్ ఈస్ ది ఎంట్రీ ఫర్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్? P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్లో బై P&L అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. బై P&L అకౌంట్ ఇన్ బ్రాకెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. P&L అకౌంట్లో మనకి ఎక్స్పెన్సెస్ సంబంధించి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. దీన్ని మనం డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్లో రాయొచ్చా సార్? రాయకూడదు. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్లో రాయొచ్చా? రాయకూడదు. ఫినాన్స్ కాస్ట్లో రాయొచ్చా సార్? రాయకూడదు. అదర్స్లో రాయొచ్చా సార్? ఎస్ సార్. ఎవరి స్టూడెంట్ అదర్స్ నోట్ పాయింట్ 8కి రండమ్మా. అదర్స్ నోట్ పాయింట్ 8కి రండమ్మా. నోట్ పాయింట్ 8లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత రాశారు సార్? 4,000 రాశారు.
వెరీ గుడ్. బ్యాడ్ డెట్స్ 12,000 రాసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 4,000 రాశారు. కానీ కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ మీరు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత రాయాలి సార్ అంటే 16,000 రూపీస్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడికి మనం ఏ ప్రాబ్లం కంప్లీట్ చేసాం సార్ అంటే ప్రాబ్లం నెంబర్ 3 కంప్లీట్ చేసాం సార్. అన్ని అడ్జస్ట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా సార్. వెరీ గుడ్. ఇక్కడికి మనం ఏ చాప్టర్ కంప్లీట్ చేసాం సార్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం. టోటల్గా మనం మారతాన్ క్లాసెస్ దేంతో స్టార్ట్ అయినాయో చూద్దాం సార్. ఫస్ట్ మన స్టార్టింగ్ చాప్టర్ మనం ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనే చాప్టర్తో స్టార్ట్ అయ్యాం. ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హైర్ పర్చేజ్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం సార్. హైర్ పర్చేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం. దాని తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం సార్. దాని తర్వాత మనం కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసాం. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ టోటల్గా మనం ఇక్కడ 5 చాప్టర్స్ కవర్ చేయడం జరిగింది సార్. ఈ 5 చాప్టర్స్ సిఏ ఇంటర్ వాళ్ళకైతే సిఏ ఇంటర్ చదివే స్టూడెంట్స్కి అయితేనేమో ఈ 5 చాప్టర్స్ గ్రూప్ 1లో ఉంటాయి. సిఏ ఇంటర్ స్టూడెంట్స్కి ఈ 5 చాప్టర్స్ కాకుండా ఎడిషనల్గా ఇంకొక 5 చాప్టర్స్ ఉంటాయి సార్. సార్ మారతానని చెప్పారు, టోటల్గా 10 చాప్టర్స్ చెప్పరా సార్. 10 చాప్టర్స్లో 5 చాప్టర్స్ డీటెయిల్డ్గా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది సార్. మీ కాన్సెప్ట్స్ చెప్పాను. ఎవ్రీ చాప్టర్లో మినిమం 2 ప్రాబ్లమ్స్, ఒక 3 ప్రాబ్లమ్స్ వరకు మనం కవర్ చేసాం. మీకు మేము ఇచ్చే ఎడిషనల్ బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఒక 3 చాప్టర్స్ మీకు అట్లీస్ట్ మినిమం ఒక 3 చాప్టర్స్ మీరు బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్ నేను యూట్యూబ్లో ఆ చాప్టర్స్ అప్లోడ్ చేస్తాను సార్. ఆల్రెడీ ఇక్కడ ఒక 5 చెప్పాను, ఎడిషనల్గా ఇంకో 3 చాప్టర్స్ చెప్తున్నాను. అంటే 80% ఆఫ్ ది చాప్టర్స్ మీకు మారతాన్లో మేము కవర్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ సార్ వాట్ అబౌట్ ది సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్. సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది సార్. సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఒక 5 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి ఫస్ట్ 3 చాప్టర్స్ ఏమో గ్రూప్ 1లో ఉంటాయి సార్. నెక్స్ట్ 2 చాప్టర్స్ ఏమో గ్రూప్ 2లో ఉంటాయి. యాక్చువల్గా సిఎంఏ వాళ్ళ ఎగ్జామ్స్ జరిగేది ఫస్ట్ వీక్ ఆఫ్ ది జూలై కాబట్టి ఎట్ ది ఎండ్ ఎవ్రీ వీక్ మీకు ఒక వీడియో లెక్చర్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్ యూట్యూబ్ ఛానల్లో. మన ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ద్రోనా ఈ క్లాసెస్. ఈ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు రెగ్యులర్గా వాచ్ చేసుకుంటూ వస్తుంటే ఎవ్రీ వీక్ మీకు మినిమం అయితే ఒక చాప్టర్, మ్యాక్సిమం అయితే 2 చాప్టర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సార్. మీ షెడ్యూల్లో మీరు వెళ్ళిపోతూ ఉండండి. ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కాబట్టి నోటిఫికేషన్ మీకు వస్తుంది సార్. అప్పుడు ఆ పర్టికులర్ చాప్టర్ ఒక 1 అవర్లో రివిజన్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాన్ని చూసుకుంటే సరిపోతుంది. సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి అయితే మోస్ట్ ప్రాబుల్ ఒక 80 to 90% ఆఫ్ ది చాప్టర్స్ అన్ని మీరు ఎగ్జామ్స్ రాసేటప్పటికి గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 రెండు అవైలబుల్గా ఉంటాయి సార్. అది చాలా వాల్యుయేషన్ అవుతుంది. ఇక్కడతో మనం ఏం కంప్లీట్ చేసాం సార్ అంటే ఈ మారతాన్ క్లాసెస్ కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.